హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. నిన్నటి వరకు 'గుప్పెట్లో గుండె చప్పుడు' అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవల విన్నారు కదండి. మన శ్రోతల్లో చాలామంది ఏదైనా జానపద నవల చదవమని కోరడం జరిగింది. వారందరి కోరిక మేరకు ఈ నవల చదువుతున్నాను. 'మాయల పకీరు' కొవ్వాలి లక్ష్మీ నరసింహారావు గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అతడు కళ్ళంట వెలువరించే క్రోధాగ్నికి సభాస్థలమంతా కంపించింది. అతను గర్జించే భయంకర గర్జనలకు భూన భోంత్రాళాలు దద్దరిల్లాయి. మంత్రి, సామంత, దండనాయకాది ప్రముఖులందరూ గజగజ వణికిపోయారు. గురువుల కోపకారణం తెలియక భరద్వాజ మహారాజు తొట్రుపాటుతో సింహాసనంపై నుంచి లేచాడు. విఠలాచార్యులు వారు కొట్టరు, చంపరు. కాని మహారాజుకు ఆయన యందుండే గురుభావం అంతటిది. అందరకు ఆయన యందుండే భక్తిభావం అటువంటిది. చీమకైనా చెరుపు చెయ్యని అహింసావ్రతుడు, పరాకునన్న పరుషవాక్యం పలుకని సాధు శిరోమణి, పగవారు లేని పరమశాంతుడు, ఎన్నడూ అలుగుటయే ఎరుగని ఆ సాధు సజ్జనుడు ఈనాడు కళ్ళంటి నిప్పులు రాలుస్తున్నాడంటే అది ప్రళయమేనని అందరూ భయపడ్డారు. ఆయనకంత కోపం ఎందుకొచ్చిందా అని విభ్రాంతులయ్యారు. ఆ రాజ్యంలో ఆయనకు అపచారం చేసిన దుర్మార్గులెవరా అని తల్లడిల్లారు. సద్ధర్ముడు, సత్యసంధుడు అని పేరు మోసిన ఆచార్యుల వారి మనసుకి అంత కష్టం కలగడానికి కారణం ఏమై ఉంటుందా అని యోచనలు చేయడం మొదలుపెట్టారు. అనేక మంది ప్రముఖులు ఆనాడు దర్బారులో రాజకార్య నిమగ్నుడై ఉన్న మహారాజు ప్రళయకాల రుద్రుడే వచ్చిన ఆచార్యుల వారిని తిలకించి వినయ విధేయతలతో, స్వామి, ప్రశాంతులై కూర్చోండి, విషయమేమిటో నిదానంగా సెలవియ్యండి అనగా, ప్రశాంతము కూర్చోవడము ఎక్కడి నుంచి వస్తాయి? పాలకులు భోగలాలసులై ధనమదంతో కైపెక్కి కన్ను మిన్ను కానకుండా ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు ఎక్కడి నుంచి వస్తాయి అని విఠలాచార్యులు ఉద్రేకంతో అన్నారు. ఆయన నోటంట అటువంటి పరుషవాక్యాలు వినడం మహారాజుకది మొదటిసారి. నా రాజ్యంలోనా శాంతి భద్రతలు లేవా? స్వామి, పొరబడుతున్నారు. భరద్వాజుడు ధనమదంతో భోగలాలసుడై కైపెక్కి లేడు. ప్రజాక్షేమం కోసం, ప్రజల సౌఖ్యం కోసం అతను బ్రతుకున్నాడు. అతని సర్వశక్తులు అందుకే వినియోగించబడతాయని మీకు తెలీదా? అలాగే అనుకున్నాం ఇంతవరకు. భానురాజ్యంలో అక్రమాలు జరగవని గుండెలపై చేయి వేసుకుని నిర్భయంగా పడుకున్నాం. కాని ఈనాడు దురంతాలతో, దొండగీలతో నిండిపోయిన ఈ రాజ్యంలో సాధు సజ్జనులకు స్థానం లేదని, స్త్రీ జనాలకు క్షేమం లేదని తేలిపోయింది. పాలకులు సద్ధర్మ పద్ధతుల్లో రాజ్యభారం వహిస్తే అక్రమాలు ఎందుకు జరుగుతాయి? కన్యాపహరణలు ఎందుకు సంభవిస్తాయి? కన్యాపహరణలా? అక్రమాలా? భరద్వాజుడు పాలించే ఈ భానురాజ్యంలోనా? నేను హాస్యమాడుతున్నానా? వేడుకకంటున్నాననా? ఏమిటి మహారాజా నీ అభిప్రాయం? అక్రమాలు ఎక్కడ జరిగాయి? ఏ కన్యలు అపహరింపబడ్డారు? ఎక్కడో అక్రమాలు జరిగితే నాకెందుకీ బాధ? ఏ కన్యలో అపహరింపబడితే నా హృదయం ఎందుకిలా భగభగా మండిపోతుంది? నా కూతురు, నా ఏకైక పుత్రిక, నా వరలక్ష్మి నిన్నటి ఉదయం నుంచి కనిపించడం లేదు. ఆ అపర రంభను, ఆ జగదేక సుందరిని ఏ దుర్మార్గులు చేజిక్కించుకున్నారో, ఏం ఘోరం చేశారో నగరమంతటా వెతికాను. అందరినీ అడిగాను. నా ఆశలు నిరాశలైన తర్వాతనే నీ దగ్గరకు వచ్చాను. ఇది అక్రమంగా ఇంకేమిటి? మహారాజా, ఈ ఘోరానికి నువ్వు కాకపోతే ఇంకెవరు బాధ్యులు? నాకేంటి దారి? నా కడుపు శోకమేలా చల్లారుతుంది అని విఠలాచార్యులు నిండు సభలో వలవలా ఏడుస్తుంటే మహారాజా విడ్డూరమును అర్థం చేసుకోలేక మంత్రి దండనాయకాదుల వైపు తీక్షణంగా చూశాడు. వారు అవమానంతో తలలు దించుకున్నారు. గుడ్లొదిలి అలా కొయ్యబొమ్మలా నిల్చుంటావెందుకు మహారాజా? త్వరపడు, కర్తవ్యం ఆలోచించు. నీకు చేత కాదంటావా చెప్పు. ఏ పరాయి రాజుల దగ్గరికైనా పోయి మొరపెట్టుకుంటాను. నా కూతురు జాడలు తెలుసుకోలేకపోతే నేను బ్రతికి దేనికి? స్వామి, వేగర పడకండి. మీ ఆగ్రహావేశాలకు తగినంత కారణముందని ఇప్పుడు తెలుసుకున్నాను. మీరూహించినట్లు మీ కుమార్తెకి ఏదైనా అక్రమం జరుగుంటే, ఆ కన్య ఎవరి చేతనైనా వంచన చేయబడుంటే అందుకు బాధ్యులు మేమేనని ఒప్పుకుంటాను. నా రాజ్యంలో జరిగే అన్యాయాలకు నేనుగాక ఇంకెవరు బాధ్యులవుతారు? మీకు అనుమానం ఎందుకు మహారాజా? ఎండకన్ను ఎరుగంది నా కూతురు, ప్రజల కంట బడింది నా బిడ్డ. ఆమెకి ఇటువంటి ఘోరం జరిగిందంటే ఇంకా ప్రపంచమేమిటి? నువ్వు, నీ పరిపాలనా వర్గము నామమాత్రానికే ఉన్నారని స్పష్టమవడం లేదా? పెళ్ళిడుకొచ్చిన 16 ఏళ్ల పడుచు అపర రంభ, ఆమె అపురూప సౌందర్యానికి ఆశపడ్డారో, ఆ నిండారిన యవ్వన సంపదను కామించారో ఏ దుర్మార్గులు చేసిన పనో ఇది. త్వరగా మార్గం ఆలోచించు మహారాజా, లేదా నీ చేత కాదని చెప్పు. నా దారి నేను చూసుకుంటాను. గురుదేవా, నా మాన ప్రాణ ధనాలన్నీ వెచ్చించైనా వెదికించి మీ కుమార్తెని మీకు సురక్షితంగా తెప్పించిస్తాను. లేకుంటే నన్ను మారుపేరు పెట్టి పిలవండి
అని దృఢ నిశ్చయంతో పలికిన మహారాజు మంత్రిని తిలకించి, ఏమాలోచించావు? మన పాలనలో ఇటువంటి అక్రమాలు జరగడం ఎంత అవమానకరం అన్నాడు. నిజమే ప్రభు, కాని ఇటువంటి విడ్డూరాలు జరగడం ఇది మొదటిసారి కదా. అయినా తగిన చర్యలు తీసుకుంటాం. తిరిగి ఇటువంటి దురాఘాతాలు జరగకుండా అవసరమైన కట్టుబాట్లు చేస్తాం. ఇక ఈ విషయం మా కొదిలి మీరును గురువులను ప్రశాంతులే ఉండండి అని మంత్రి విద్యాసాగర్ విఠలాచార్యులను తిలకించి, స్వామి, జరిగిన విపరీతాన్ని గురించి వివరంగా చెప్పండి. మీ కుమార్తె మీ ఇంట్లో ఉండగానే అపహరింపబడ్డదా? అది సరిగ్గా ఎప్పుడు జరిగినట్లు మీరు తెలుసుకున్నారా అని అడిగిన మీదట విఠలాచార్యులు మహారాజిచ్చిన హామీ వల్ల కొంత కుదుటపడి, నాకు లేకలేక పుట్టిందా ఒక పిల్ల, వరమున పుట్టిందన్న నమ్మకంతో వరలక్ష్మి అని పేరు పెట్టుకున్నాను. అదేమి చక్కదనమో, అదేమి రూపమో, దేవ మానవుల్లో అటువంటి అద్భుత సౌందర్యాన్ని చూడం. ఆ సౌందర్యమే ఆమెకు శత్రువు అవుతుందని నాకు ఆది నుంచి ఎందుకు అనుమానం. అందువల్ల 11 ఏళ్లు దాటింది లగాయత్తు దాన్ని నరుల కంటబడనీయకుండా కాపాడాను. నెలకొక్కసారి ప్రతి పున్నమి నాడు వరలక్ష్మి ఆలయానికి పోయి దేవి దర్శనం చేసుకోవడము ఒక నియమం ఉండడం వల్ల అందుకు మాత్రం విధిగా వెళ్లవలసొచ్చేది. అందుకు తప్ప మిగతా అన్ని రోజులు ఇల్లు వదలకుండా మనుషుల కంటపడకుండా ఉండడం జరుగుతోంది. అదే ప్రకారం ఇంతవరకు గడిచింది. నిన్నటి రోజు పౌర్ణమి కావడం వల్ల మామూలు నియమానుసారం తెల్లవారుజామునే లేచి అభ్యంగనాది విధులు నెరవేర్చుకుని సూర్యోదయం కాకమునుపే సర్వాలంకృతురాలై పూజాద్రవ్యములు పట్టుకుని అమ్మవారి ఆలయానికి పోయిందట. ప్రతి పౌర్ణమి నాడు నేను నిద్రలేచేటప్పటికీ ఆలయం నుంచి తిరిగొచ్చే బిడ్డ నిన్నటి రోజున బారెడు పొద్దెక్కినా రాలేదు. నేను నిద్ర లేవడము, స్నాన సంధ్యానుష్టములు పూర్తి చేసుకోవడము జరిగింది. అంతవరకు నాకామె ధ్యాస లేదు. ఆనాడు పౌర్ణమన్న విషయం కూడా గుర్తులేదు. నేను నిత్యకృత్యాలు ముగించుకుని బయటకొచ్చే సమయంలో నా భార్య చెప్పింది, ఆలయానికి వెళ్లిన అమ్మ ఇంకా తిరిగి రాలేదండి అని. అప్పుడు అనుకున్నాను, నిన్న పౌర్ణమని. తిరిగి రాకపోవడం ఏమిటి, ఎంతవరకు ఏం చేస్తోంది అని నేను ఆశ్చర్యంగా అడిగాను. సూర్యోదయం కాకుండా మామూలు వేళకే వెళ్ళింది. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని ఎంతవరకు వేచున్నాను. మీరొక్కసారి వెళ్లి చూస్తే బావుంటుంది అని నా భార్య చెప్పడమే తడువుగా ఆస్థానానికని బయలుదేరుతున్న వాణ్ణి ఆ ప్రయత్నం విరమించుకుని ఎకాఎకిన అమ్మవారి ఆలయానికి బయలుదేరాను. అక్కడ పూజారులను అడిగితే, మీ వరలక్ష్మి ఈ పూట ఆలయానికి రానేలేదండి అని వాళ్ళు చెప్పారు. నా గుండె అప్పుడే జారిపోయింది. తక్షణం ఇంటికొచ్చి నా భార్యతో ఆ విషయం చెప్పగా ఆమె శోకించడం మొదలుపెట్టింది. మా వరలక్ష్మి మరో చోటుకి ఎక్కడికి వెళ్లడానికి అవకాశాలు లేవు, అలవాటు లేదు. ఉన్న బంధువుల ఇళ్లకెన్నడూ పోదు, స్నేహితులు అసలే లేరు. అయితే ఎక్కడికి పోయినట్లా అని పరిపరి విధాల యోచనలు చేశాను. అయినా ఇంట్లో కూర్చుని అఘోరిస్తే ఏమైనట్లని మళ్లీ బయలుదేరాను. కనిపించిన వాళ్ళందరినీ అడిగాను, కాని ఏం లాభం? మా వరలక్ష్మిని అంతకు ముందెన్నడన్నా ఎవరన్నా చూసుంటే గదా గుర్తించి చెప్పడానికి. నాకొక కూతురుందని తెలిసి కొందరు ఆశ్చర్యపడ్డారు. కొందరు ఆమె ఎలా ఉంటుందని అడిగారు. ఏం చెప్పేది? గుర్తులు చెప్పాను. అటువంటి కన్యను ఎక్కడా చూడలేదన్నారు. ఉదయం లగాయత్తు దీపాలు పెట్టే వరకు ఎక్కడెక్కడో తిరిగాను. ఎందరెందరినో అడిగాను, కానీ ప్రయోజనం కనిపించలేదు. అప్పుడిక మీకొచ్చి చెప్పాలనుకుంటుండగా మన నగరానికి 12 క్రోసుల దూరంలోనున్న శివలూరు గ్రామాన పేరయ్య సిద్ధాంతి అని ఒక గొప్ప జ్యోతిష్య పండితుడున్నాడని, ఇటువంటి విషయాలు ఆయన జరిగినట్టు చెప్పగలడని తెలిసింది. అప్పుడు మీ దగ్గరికన్నా రాకుండా రాత్రంతా నడిచి శివలూరు పోయాను. అది కూడా నా ప్రారంధమే అన్నట్లు తండ్రిగారి శరార్థం పెట్టుకోవడానికి శివలూరు నుంచి అన్నగారి ఊరైన చెన్నూరు పోయాడని, ఆ ఊరు ఇక్కడికి 50 క్రోసులుంటుందని తెలిసింది. అప్పుడిక చేసేది లేక దేవుణ్ణి తలుచుకుంటూ తిరుగుముఖం పట్టి ఇక్కడికి చేరుకునేటప్పటికీ ఈ వేళయింది. ఇంకా ఇంటికన్నా పోలేదు. మీతో జరిగిన ఘోరం చెప్పడానికి ఎకాయికి నొచ్చేశాను. ఈ ఘోరం ఏమిటంటారు? నా కూతురు ఏమైపోయింది అని విఠలాచార్యులు చెప్పిందంతా విని ఆ జ్యోతిష్య పండితుడు తిరిగి స్వగ్రామం ఎప్పుడు చేరుకుంటాడట అని మహారాజు అడిగాడు. కనీసం 5-6 రోజులన్నా పడుతుందట అని విఠలాచార్యులు చెప్పాడు. స్వామి, మీ కుమార్తె ఇంతకాలము యువతలకు రాకుండా ప్రజల కళ్ళబడకుండా కట్టడి చేయబడ్డానికి కారణమైన ఆమె అద్భుత సౌందర్యానికి ఎవరన్నా ఆశపడి అపకారం చేస్తారన్నదే మీ భయమని చెప్పారు. అంతేనా? ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అదే ముఖ్యమైన కారణం. ఆమె చిత్రపటం ఏదైనా ఉంటే తెప్పించండి. ఒకదానికి 10 పటాలు రాయించి మా గూఢాచార శాఖకిచ్చి ప్రయత్నాలు సాగిస్తాం అని మంత్రి చెప్పిన దానికి విఠలాచార్యులు ఒక నిట్టూర్పు విడిచి, అయ్యో, నా కుమార్తెది ఒక్క చిత్రపటమన్నా లేదు అన్నాడు. లేకపోతే తక్షణం రాయించడం అవసరం. దేనిని బట్టి రాయిస్తాం? ఏ చిత్రకారుడన్నా ఆ కన్య అద్భుత రూపం ఒక్కసారైనా చూసుండాలి కదా.
లేకుంటే దేన్ని బట్టి చిత్రిస్తాడు? నిజం. అప్పుడిక మీరు చెప్పిన గుర్తులను బట్టి వెతికించడం అంత క్రమ పద్ధతి కాదు. అయినా చెప్పండి, ఆమె ఎలా ఉంటుంది? ఇల్లు బయలుదేరేటప్పుడు ఎటువంటి దుస్తులు ధరించింది? దుస్తుల విషయం నా భార్యని అడిగి తెలుసుకోవాలి. నేను చూడలేదు. అయితే తక్షణం పోయి తెలుసుకురండి అని మంత్రి చెప్పగా విఠలాచార్యులు ఆ పని మీద ఇంటికి పరుగులెత్తాడు. యాయ్, ఎవరది నా మందిరంలో అన్న యువరాజు గొంతుక వినిపించేటప్పటికీ కోలాహలం హడలిపోయాడు. తన దొంగతనం యువరాజుకు తెలియకుండా ఉండాలని అతనికి కనబడకుండా ఓ తలుపు చాటున నక్కి ముఖం నిండా గుడ్డ కప్పుకున్నాడు. యువరాజు విజయకుమార్కు రమారమి 20 ఏళ్లుంటాయి. కోలాహలానికి కూడా కొంచెం ఇంచుమించు అదే వయసు. ఇద్దరూ ప్రాణమిత్రులు. యువరాజుకు తెలియకుండా ఆ మందిరంలో ప్రవేశించి అతను చదువుకునే పుస్తకాలు, రాసుకున్న చిత్రపటాలు చింద్రవందర చేస్తున్న కోలాహలాన్ని యువరాజు చూడకపోలేదు. అయినా చూడనట్లు నటించి గద్దించాడు. యువరాజు విజయకుమార్కు కోలాహలం ఒక వేడుక చిలికాడు. అతనంటే యువరాజుకు చాలా ఇష్టం కూడా. కోలాహలం దగ్గరున్న ఒకే ఒక్క మంచి గుణాన్ని యువరాజు మెచ్చుకుంటాడు. అది అబద్ధం ఆడకపోవడం. కోలాహలం అతి భయస్థుడు, మహాభయస్థుడును. తనకు ఎటువంటి అవాంతరం ఆపద రాకుండా కాపాడుతున్నవాడు, కాపాడగలవాడు యువరాజు ఒక్కడే అని అతని నమ్మకం. తనప్పుడు చేసింది తప్పు పని అని తెలుసు. అందుకు యువరాజు చెవులు పట్టుకుంటాడని తెలుసు. అందుకే తలుపు చాటున నక్కి ముఖం నిండా గుడ్డ కప్పుకున్నాడు. నా మందిరంలో ఎవరంటే మాట్లాడాం అని యువరాజు తిరిగి కోపంగా గద్దించాడు. కాని కోలాహలం కిక్కురుమనలేదు, యువతలకు రాలేదు. ఇక్కడ ఎవరో చేరి నా బొమ్మలని చంద్రవందర చేశారు, కుంచెలు కింద పడేశారు, రంగులు ఒలకపోశారు. వాళ్ల సంగతి ఇప్పుడు గట్టిగా కనుక్కుంటాను అని అక్కడే వేలాడుతున్న కరవాలం తీసి జుళిపించేటప్పటికీ కోలాహలం గుండెలు మరింత వేగంగా కొట్టుకున్నాయి. యువతలకొచ్చి యువరాజు ఎదుటిపడ్డానికి మరింత జంకాడు. ఈ గదిలో ఎవరో దొంగలు ప్రవేశించారు. నా చిత్రపటాలు వగైరాలన్నింటినీ చంద్రవందర చేశారు. ఈ కరవాలంతో వాళ్ళనిప్పుడే తెగటారుస్తాను అని విజయకుమార్ తన నవ్వును తనలోనే అణుచుకుంటూ కరవాలాన్ని తిప్పుతుంటే, యువరాజా యువరాజా తొందరపడకు, నీ మందిరంలో దొంగలు ప్రవేశించలేదు అన్నాడు కోలాహలం వణికే గొంతుకుతో. దొంగలు కాకపోతే ఇంకెవరు? తలుపు చాటున ఎందుకు నెక్కారు? ముఖం నిండా గుడ్డెందుకు కప్పుకున్నారు? కరవాలాన్ని వరలోకి దూర్చాలి. నన్ను చంపనని ప్రమాణం చెయ్యాలి. అప్పుడంతా చెబుతాను. అదంతా పనికిరాదు. ముందు రా యువతలకి. చంపనని వాగ్దానం చేస్తేనే. చేయకపోతే రావా? రాకపోతే చంపుతావా? వచ్చినా చంపుతాను. అయితే నేను చచ్చినా రాను. రావా అంటూ యువరాజు తలుపుని యువతలకు లాగి ఆ మూల నెక్కున్న కోలాహలం చెవులు పట్టుకుని వెలుపలికి ఈడ్చుకొచ్చాడు. యువరాజా యువరాజా ఉండవయ్యోయ్, చెవి ఊడిపోతోంది. ఊడిపోతే నాకేం అంటూ యువరాజు కోలాహలం తల మీద ముసుగును ఊడలాగాడు. అయ్యయ్యో కోలాహలం, నువ్వా? దొంగ కాదేం అన్నాడు యువరాజు విరగబడి నవ్వుతూ. చెబితే విన్నావటయ్యా, నేను దొంగని కానయ్యా బాబు అని మొత్తుకోలేదు. మంచి పని చేశావులే అని యువరాజు కత్తిని వరలో ఇమిడ్చి కోలాహలం చెవులు వదిలిపెట్టేసి, పాటాలు బొమ్మలు అన్నీ ఎందుకిలా చంద్రవందర చేశావు? ఇక నీకేం కావాలి? ఒక బొమ్మ కావాలి. ఏంటా బొమ్మ? ఒక చిత్రపటం. అదే ఏంటని? చాలా అందంగా ఉంటుందట. దేవమానవుల్లో లేని అందమట. ఎవరూ చూడని అందమట. 16 ఏళ్ల వయసులో ఉన్న పొడుచుపిల్లట. పెళ్లికాని కన్యట. రంభ, ఊర్వశి, తిలోత్తమాది అప్సరస కామినుల కంటే అద్భుతమైన రూపవంతురాలట. నువ్వు రాసే బొమ్మలన్నీ అంత అందంగానే ఉంటాయి. అందువల్ల అటువంటిదేమైనా దొరుకుతుందేమోనని. అంత అద్భుత సౌందర్యం గల కన్య ఎవరట? విఠలాచార్యుల వారి కూతురు. వారికి కుమార్తెందా? ఉందట. ఆ సుందరి నగరంలో తప్పిపోయిందట. ఎవరన్నా ఎత్తుకుపోయి ఉంటారట. అందుకని ఆమె చిత్రపటం కోసం ప్రభువులు, మంత్రి, విఠలాచార్యుల వారు ప్రయత్నం చేస్తున్నారు. అది వారికిలా దొరకడం లేదు. నీ చిత్రశాలలో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నా. అది తెచ్చిచ్చిన వారికి గొప్ప బహుమానమిస్తారట. నీ తెలివి ఏడ్చినట్టుంది. ఆ చిత్రపటం నా మందిరంలో ఎందుకుంటుంది? విఠలాచార్యుల వారి కూతుర్ని నేనిప్పుడన్నా చూడనన్నా లేదే. ఆ సంగతి నాకేం తెలుసునయ్యా. అయినా ప్రయత్నం వల్ల నష్టమేం లేదు కదా. ఇన్ని అందమైన చిత్రపటాల్లో అది కూడా పొరపాటున ఉంటే ఉండొచ్చు అని కోలాహలం మళ్ళీ ఆ మందిరంలో ఉన్న చిత్రపటాలన్నింటినీ తిరగేయడం మొదలుపెట్టాడు. అద్దాలలో అమర్చబడిన చిత్రపటాలు కొన్ని, అట్టల కతికించబడినవి కొన్ని, అసంపూర్తిగా ఉన్నవి మరికొన్ని. మందిరమంతటా వివిధ రీతులుగా ఉన్నాయి. వాటినన్నింటినీ తిరగేస్తున్న కోలాహలాన్ని యువరాజు వారించలేదు. యువరాజు విజయకుమార్ సౌందర్యోపాసకుడు. చిత్రకళ మీద అతనికి ప్రత్యేక అభిమానం. కంటికి ఔపించిన ప్రతి అందమైన వస్తువును చిత్రించి ఆనందించడం అతనికి ఒక వేడుక.
అతను ఆ విధంగా సహజ సౌందర్యం ఉట్టిపడేటట్టు చేస్తూ జీవకళ ఒలికింపజేస్తూ రచించిన కళాఖండాలెన్నో అతని చిత్రశాలలో ఉన్నాయి. కోలాహలం ఇప్పుడు వాటిని పనిపెట్టుకుని వెతుకుతున్నాడు. అతను చేసేది తెలివి తక్కువ పని అని తెలుసుండి యువరాజు వారించలేదు. ఆ అమాయకుడి మనసెందుకు కష్టపెట్టాలని అతని ఉద్దేశం. తమకు కులగురువైన విఠలాచార్యుడి వారికి ఒక కుమార్తె ఉందని, ఆమె అపరూప సౌందర్యవతి అని కొత్తగా విని యువరాజు అమితంగా ఆశ్చర్యపోయాడు. ఆమె తప్పిపోయి ఉంటుందో లేక అపహరింపబడి ఉంటుందోనన్న సంగతి కూడా తెలిసి మరీ విభ్రాంతుడయ్యాడు. తమ రాజ్యంలో అటువంటి విడ్డూరాలు జరగడం అదే మొదటిసారి గనుక అతనికి వింతగానే ఉంది. యువరాజా యువరాజా కనిపించింది అని కోలాహలం సంతోషంతో గెంతుకుంటూ కొన్ని చిత్రపటాలు పట్టుకుని యువరాజు దగ్గరకు వచ్చాడు. ఏంటి కనిపించింది నీ ముఖం? నా ముఖం కాదయ్యా యువరాజా, ఆ అందగత్తి ముఖమే, విఠలాచార్యులు గారి కూతురు వరలక్ష్మి. నీకు నిజంగానే మతిపోయింది కోలాహలం. ఆమె చిత్రపటం ఎక్కడెందుకుంటుంది? ఉంటుందయ్యా బాబు, ఉంటుంది. ప్రపంచంలోని సౌందర్యమంతా నీ చిత్రశాలలోనే ఉంటుంది కాబట్టి ఆమె చిత్రపటం కూడా ఉండి తీరుతుంది. ఇవిగో ఈ 4 చిత్రాల్లోనూ ఏదో ఒకటి ఆమెదే ఉంటుంది అని తానంతవరకు వెతికి తెచ్చిన 4 బొమ్మలు అతని ముందు పెట్టాడు. అవి 2 మానవ స్త్రీల చిత్రపటాలు, ఒకటి సరస్వతి రూపము, ఇంకొకటి మునికన్యగా ఉన్న శకుంతల పటము. యువరాజు వాటినిప్పుడో చిత్రించాడు. కోలాహలం ఆ 4ంటిని మాత్రం ఏరి తెచ్చినందుకు తనలో తానే నవ్వుకుని, నువ్వు గురువుగారి కూతుర్ని ఎప్పుడైనా చూసావా అని అడిగాడు. ఒక్కసారి కూడా చూడలేదు. మరి ఆమెను గుర్తించడమెలా? ఈ 4 పటాలను ఎందుకు తెచ్చావు? అన్నింట్లోనూ ఈ 4 ఎక్కువ అందంగా ఉన్నాయి గనుక తెచ్చాను. వీటిని ఆ విఠలాచార్యుల దగ్గరికి తీసుకుపోతా. తన కూతురు చిత్రపటం ఇందులో ఉంటే ఆయన గుర్తుపడతాడు. శకుంతల సరస్వతులు ఆయన కూతుళ్ళు ఎందుకు అవుతారాయి మూర్ఖుడా? ఆ 2 పటాలు తీసుకెళ్ళనక్కర్లేదు. మిగిలిన 2ంటిలో ఒకటి కేవలం నేను ఊహించి చిత్రించింది. అవివాహితైన ఒక కన్నెపడుచు ఎలా ఉంటే అద్భుత సౌందర్యవతి అవుతుందో నా భావనకు తోచిన విధంగా రాశాను గనక అది ఈ ప్రపంచంలోని ఒక వ్యక్తిగా ఉండే అవకాశం లేదు. 4వది ఒక భక్తురాలు. అది నా ఊహాచిత్రమే కనుక వీటి వల్ల నీకెటువంటి లాభము ఉండదు. అదంతా నాకు తెలీదయ్యా. ఈ 4 చిత్రపటాల్ని పట్టుకుపోతాను అంతే, మళ్ళీ పట్టుకొస్తాలే అంటూ కోలాహలం ఇక అక్కడ నిలవకుండా పరిగెత్తుకుపోయాడు. యువరాజు అతని పిచ్చి చేష్టలకు తనలో తానే నవ్వుకున్నాడు. మూర్ఖుడు! నా ఊహకందిన సౌందర్య స్వరూపాల్ని విలాసంగా నేను చిత్రించుకుంటే ఆ చిత్రాల్లో గురువుల కుమార్తెండడం ఎంత అసందర్భం! అయినా వాడి మూర్ఖపు చేష్టల వల్ల నాకు కలిగిన నష్టమూ లేదు. వాటిని చూసిన వారందరూ ఏమనుకుంటారు? కోలాహలం మూర్ఖుడని ఎవరికి తెలీదు గనుక నవ్వి ఊరుకుంటారు పాపం అని తనలో తాను అనుకుని కోలాహలం చిందరవందరగా పడేసిపోయిన పటాలన్నింటినీ యథాప్రకారం ఎక్కడి వాటినక్కడ అమర్చుకునేటప్పటికీ మాతృదేవతను పూజించే సమయం కావడం వల్ల పూజామందిరంలోకి వెళ్ళాడు. అతనికది నిత్య కర్మల్లో ఒకటి. స్వర్గస్థురాలైన తల్లిగారి రూపమును తన శిల్పన చమత్కృతినంతటినీ ఉపయోగించి శిలాప్రతిమగా రూపొందించి దానినే పూజామందిరంలో పెట్టుకుని ఆ మాతృదేవినే ఇష్టదేవతగా కొలుస్తున్నాడు. అది అతనికి నియమం, ఆత్మకు శాంతి. విఠలాచార్యుల వారి కుమార్తెను గురించి నగరంలో ఒక పెద్ద అలజడి బయలుదేరింది. ఆయన అంతవరకు ఆమెను ప్రజల కళ్ళ బడనీయకుండా ఉంచడానికి గల కారణమేమిటా అని కొందరు, ఆమె అందగత్తైతే పెళ్లి చేయకుండా ఎందుకు ఉంచుకున్నాడని కొందరు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. భరద్వాజుల రాజ్యపాలనా కాలంలో కన్యల్నెత్తుకుపోయే విపరీతాలు లేవు గనక ఆ సౌందర్యవతి తండ్రి ఎంతకు పెళ్లి చేయకపోవడం వల్ల విసిగి తను ప్రేమించుకున్న ఏ వలపుగానితోనో పరారే అయి ఉంటుందని ఆయనకు ఆ భయం అంతకు ముందు నుంచి ఉండడం వల్లనే కూతుర్ని తగిన కట్టడిలో ఉంచుంటాడని, ఆడదానికి కట్టళ్లు ఆగవు కనుక ఆ కన్య ఆఖరికెలాగో కట్టళ్లు తెంచుకుపోయి ఉండొచ్చునని అంచనాలు వేసి చెప్పుకోవడం మొదలుపెట్టారు. నగరవాసుల ప్రచారం కర్ణాకర్ణిగా విని విఠలాచార్యులు అభిమానపడ్డారు. తన కూతురు మూలంగా తనకు కలిగిన అవమానానికి ఒకవైపున, పుత్రిక వాత్సల్యం వల్ల కలిగిన దుఃఖానికి ఇంకోవైపున అతను కుళ్ళి కృషిస్తూ మహారాజు వల్ల పంపబడిన గూఢచారులు తెచ్చే వార్తల కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాడు. గురు గురు అంటూ తమ ఇంటికి పరిగెత్తుకొచ్చిన కోలాహలాన్ని చూసి మహారాజుల దగ్గర నుంచి కుమార్తె సమాచారం ఏదైనా తెచ్చాడేమో అని ఆశపడ్డాడు విఠలాచార్యులు. అటువంటిదేమీ కనిపించకపోగా కోలాహలం తను తెచ్చిచ్చిన చిత్రపటాలు ఆయన ముందర పెట్టి, గురువులు, మీరు ముందర ఈ పటాలు చూడండి. యువరాజుల చిత్రాల్లో ఇటువంటివింకా చాలా ఉన్నాయి, వాటిని కూడా తీసుకొస్తాను అనడం విని విఠలాచార్యులు తెల్లబోయాడు. ఓరి మూర్ఖుడా, ఈ పటాలన్నీ నాకెందుకురా అన్నాడు. మీ అమ్మాయి మహా గొప్ప అందగత్తన్నారు కదండి, ఆ పటాలన్నీ అందగత్తలవే చూడండి
అని కోలాహలం తిరిగి అన్నందుకు విఠలాచార్యులకు కోపం రాలేదు. అతని అమాయకత్వానికి జాలిపడ్డాడు. అయినా ఆ చిత్రపటాలేమిటో చూడాలన్న కుతూహలంతో ఒక్కొక్కటి తీశాడు. మొట్టమొదట పైనున్న శకుంతలా పటం కనిపించింది. ఒరే కోలాహలం, నా కూతురు వరలక్ష్మి ఇంతకంటే ఇంకా చాలా బావుంటుందిరా అన్నాడు. తర్వాత పటం చూడండి గురూ. విఠలాచార్యులు రెండో పటం తీశాడు. ఇది సరస్వతీదేవిది గదురా, ఈ చక్కదనం కూడా మా వరలక్ష్మికి సరితూగదలే. అదెక్కడా ఇదెక్కడా అంటూ మూడో పటం తీశాడు. ఇది ఎవరో భక్తురాలు. నా తల్లికింత వయసెక్కడిది, 16 ఏళ్లు నిండాయంతే. జగన్మోహన రూపం, దేవతల్లో పుట్టవలసింది కాని నరుల్లో పుట్టింది. అటువంటి సౌందర్యవతి ఏ ప్రపంచంలోనూ ఉండదురా, ఉండదు అంటూనే అతను 4వ చిత్రపటం తీశాడు. దాన్ని చూసి చూడ్డంతోనే విభ్రాంతుడయ్యాడు. నా తల్లి, నా కూతురు, నా వరలక్ష్మి ఇదే అని సంతోషంతో కెవ్వు నరచి ఆ చిత్రపటాన్ని గుండెలకు హత్తుకున్నాడు. లోపలున్న ఆయన భార్య మహేశ్వరి భర్త అరుపు విని అక్కడికి పరిగెత్తుకొచ్చింది. మన వరలక్ష్మి, మన తల్లేనే అంటూ విఠలాచార్యులు ఆ పటమును భార్యకు అందీగా ఆమె దానిని తిలకించి, అవునండి, దీన్నెలా సంపాదించారు, ఎక్కడ దొరికింది అని మొదట ఆనంద బాష్పాలు రాల్చింది. కాని ఆ వెనువెంటనే దుఃఖం ఆగక, నా తల్లి ఏమైపోయిందో, ఎక్కడుందో, తిరిగి మన కళ్ళబడుతుందో లేనేలేదో. ఆ ఆఖరి రోజున ఆలయానికి వెళ్లేటప్పుడు కూడా ఇవే దుస్తులు ధరించింది. పచ్చని పట్టుపరికిణి, గులాబీ రంగు పల్లెవాటు, ఎర్ర రవిక, ఈ నల్లటి ముంగురులు నేనెలా మరిచిపోతాను అంటూ ఆ తల్లి కూతురు చిత్రపటం చూసి దుఃఖాశ్రువులు రాలుస్తుంటే, ఇది యువరాజు దగ్గరికి ఎలా వచ్చింది అని విఠలాచార్యులు కోలాహలాన్ని అడిగాడు. ఎలా వచ్చిందేంటి గురు, యువరాజు దీన్ని చిత్రించాడు. చిత్రించాడా? ఆయన మా వరలక్ష్మిని ఎప్పుడు చూశాడు? చూడకుండానే చిత్రించాడు. అసంభవం, చూడకుండా ఎలా చిత్రిస్తాడు? అవును గురు, అవును, యువరాజు చూడకుండానే చిత్రిస్తాడు. నీ ముఖం, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. మనిషిని చూడకుండా ఆ మనిషి బొమ్మను ఇంత యథార్థంగా రాయడం బ్రహ్మదేవుడికైనా శక్యం కాదు. ఎంత ద్రోహం, ఎంత కుట్ర! నా కూతురిని నా నుంచి వేరు చేసిన వాడు కూడా యువరాజే అనడానికి సందేహం లేదు. ఆమెను ఎక్కడ దాచాడో లేక ఎక్కడికి పరారీ చేశాడో ఇప్పుడే తెలుస్తాను. పద మహారాజుల దగ్గరికి అని విఠలాచార్యులు ఆగ్రహవేశంతో లేచేటప్పటికీ కోలాహలం తెల్లబోయాడు. అయ్యయ్యో, ఇదెక్కడ అన్యాయం గురు, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీ కూతుర్ని యువరాజే పరారీ చేశాడంటున్నారు. అతనేం పాపం ఎరుగడు. ఈ చిత్రపటం మీ కుమార్తెను కూడా అతనికి తెలీదు. అవునవును, తెలీదు. ముందర పద మహారాజుల దగ్గరికి, అక్కడే అన్నీ తెలుస్తాయి. అయ్యయ్యో, దీన్ని తీసుకొచ్చి మీకేయడం నాది పొరపాటైంది. మోసము ద్రోహము ఎంతకాలం దాగుతాయిరా మూర్ఖుడా. కొలుగురునైన నాకేనా ఇంత ఘోరం తలపెట్టాడు యువరాజు. సరే, అందుకు తగ్గ ఫలితం అనుభవించకుండా ఎక్కడికి పోతాడు? రాజు కొడుకైతే మాత్రం అపరాధం చేస్తే ఊరుకుంటారా? అదంతా ఇక్కడెందుకులే, పద అని విఠలాచార్యులు భార్యకు చెప్పి కోలాహలంతో బయలుదేరాడు. యువరాజు చేసిన ఘోరానికి మళ్లీ మళ్లీ ఉద్రేకుడవుతూ అతి త్వరలోనే రాజభవనం చేరాడు. ఆ సమయాన మహారాజు మంత్రితో రహస్యాలోచన మందిరంలో ఉన్నాడని తెలిసి తన అత్యవసర రాకను గురించి వార్త పంపాడు. మహారాజు వచ్చిన వారిని తామున్న దగ్గరికే ప్రవేశపెట్టవలసిందని పరిచారకులకు అనుజ్ఞనీయగా వారు తిరిగొచ్చి విఠలాచార్యులను ఆయనతో ఉన్న కోలాహలమును తీసుకుపోయి మహారాజుల సమక్షాన హాజరు పెట్టారు. మీ కుమార్తెను గురించి ఆలోచిస్తున్నాం. సమర్థులైన గూఢచారులను అన్ని వైపులకు పంపి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం స్వామి అని విఠలాచార్యులను చూడగానే సవినయంగా చెప్పాడు మహారాజు. ఇక ఏ ప్రయత్నాలు అవసరం లేదు, ఇదిగో చూడండి అంటూ విఠలాచార్యులు తన దగ్గరున్న చిత్రపటాన్ని మహారాజుకు అందించి, నా కుమార్తె వరలక్ష్మి చిత్రపటం ఇదే అన్నాడు. పటంలోని దివ్యసుందర రూపాన్ని తిలకించి మహారాజు విభ్రాంతుడయ్యాడు. తాను చూసిన తర్వాత దానిని మంత్రికి అందించి, సృష్టిలో ఇటువంటి అద్భుత సౌందర్యం ఉంటుందంటారా? మానవజాతిలో ఇంత అందగతలుంటారా అన్నాడు ఆశ్చర్యంతో. ఉన్నాడు గనకనే మంచివాళ్ళ కూడా దుర్బుద్ధులు పుట్టాయి. తల్లి విషం పెడితే, తండ్రి ధనికులకు అమ్మ చూపితే వారించగలవారెవ్వరు? యువరాజంతటి వాడికి దుర్బుద్ధి పుట్టింది. నా కుమార్తెను అతను ఎక్కడో దాచాడు, అతనే పరారీ చేశాడు. ఈ ద్రోహకార్యం యువరాజు తప్ప ఇంకెవరిది కాదని తెలిసింది. మంత్రి మహారాజులిద్దరూ ఒకేసారి తెల్లబోయారు. సందేహం ఎందుకు? ఈ దారుణ కార్యం అతనే చేశాడు. గురునన్ను కూడా ఆలోచించక నన్నే వంచన చేశాడు. నా కుమార్తెను నాకు కాకుండా చేశాడు. తనక అందగతపై మనసుంటే ఇదేనా పద్ధతి? తన కోరికను నాకు చెప్పవచ్చు, లేదా మీకు చెప్పవచ్చును. అప్పుడు పెద్దలమైన మనము ఒక క్రమ పద్ధతిని ఆలోచించి అతని కోరికను తీర్చమా? యువరాజంతటి వాడు నా కుమార్తెను కోరితే నేను కాదనగలనా? ఈ కుట్ర, ఈ నీచకార్యం యువరాజుకు తగిందేనా అని విఠలాచార్యులు తీవ్రంగా మాట్లాడుతుంటే కూడా ఉన్న కోలాహలం గజగజ వణికిపోతున్నాడు.
యువరాజు గురువులు ఊహించినంత ద్రోహం చేసి ఉండలేదని చెప్పాలనుకున్నాడు. కాని అప్పుడతనికి అంత ధైర్యం లేకపోయింది. భయం వల్ల మాట్లాడలేకుండా ఉన్నాడు. యువరాజు విజయకుమార్ అతి బుద్ధిమంతుడని, వివేకవంతుడని ప్రఖ్యాత పొందినవాడు కదా, అటువంటి నీచకార్యం చేస్తాడా అని మంత్రి అడగ్గా, చేశాడు, లేకుంటే నా కుమార్తె చిత్రపటం అతని దగ్గర ఉండడానికి ఏమిటి కారణం అని విఠలాచార్యులు తీక్షణంగా అడిగాడు. మీ కుమార్తె చిత్రపటం యువరాజు దగ్గరుందా? అది మీరెలా కనుగొన్నారు అని మహారాజు ఆశ్చర్యంగా అడిగిన మీదట, ఇదిగో ఈ చిత్రపటాన్ని యువరాజు దగ్గర నుంచి తెచ్చి నాకు అందించిన వాడి కోలాహలం, అడగండి, వాడే చెబుతాడు అన్నాడు విఠలాచార్యులు. ఏం జరిగింది, నిజం చెప్పు అని మహారాజు భరించలేని హృదయవేదన పొందుతూ అడిగినందుకు కోలాహలం కంపించే శరీరంతో, యువరాజు దుర్మార్గం చేయలేదు. ఆ చిత్రపటాన్ని అతను చిత్రించాడంతే. బహుమతిని పొందుదామని యువరాజుల చిత్రశాలలోంచి దాన్ని నేనే పట్టుకొచ్చాను అన్నాడు తడబడుతూ. యువరాజే దీనిని చిత్రించిన మాట, ఇది అతని చిత్రశాలలోనే దొరికిన మాట నిజమన్నమాట అని మహారాజు మళ్లీ అడిగాడు. కోలాహలం అవునని తల ఊపాడు. ఆ కన్యతో ఎటువంటి సంబంధం లేకపోతే యువరాజు ఆమె రూపచిత్రాన్ని ఎందుకు రాస్తాడు? గురువులూహించిన దాంట్లో పొరపాటేమీ ఉండదు. ఛీ, యువరాజు ఎంత నీచకార్యం చేశాడు! రాజవంశానికి అంతటికీ అవమానం. మంత్రి, గురుకుమార్తెను తను స్వాధీనంలో పెట్టుకుంటే తక్షణమా కన్యను గురువులకు అప్పగించి క్షమాపణ కోరవలసిందని యువరాజుకు ఆజ్ఞలు పంపు. లేక యువరాజు ఇంకా వక్రమార్గమునే అవలంబిస్తే ప్రజా సమక్షంలో విచారణ జరిపి యువరాజును శిక్షించవలసి ఉంటుందని తెలుపుడు చేయి. చట్టమన్నది రాజులకొకటి బికారులకొకటి ఉండదు కదా. అపరాధి ఎవరైనా శిక్ష పొందవలసిందే అని సహించలేని అవమానంతో, భరించలేని హృదయ వేదనతో మహారాజిక అక్కడ ఉండలేక లోనికి వెళ్ళిపోయాడు. భరద్వాజ మహారాజుకు రామారామి 50 ఏళ్లు. ఆయనకు 35వ ఏట భార్య చనిపోతే తిరిగి వివాహం చేసుకోకుండా యువరాజు ప్రాజ్ఞుడయ్యే వరకు వేచుండి అప్పుడు అతనికి వివాహం చేసి రాజ్యభారమును అప్పగించి తాను విశ్రాంతిగా కాలం గడపడానికి ఏక నిశ్చయంతో ఉంటే, తీరా ఆ శుభ సమయం వచ్చినప్పుడు అందుకు అవాంతరమేగాక తీరని అవమానం కూడా వచ్చిపడ్డందుకు ఆయన హృదయం ఎంత వికలమైందో, ఆయన ఆశలెంత నిరాశలయ్యాయో ఆయనకే తెలుసు. తన కొడుకు ఒకవేళ గురు కుమార్తెపై మనసు కలిగున్నప్పటికీ అటువంటి అక్రమ పద్ధతి అవలంబించుటకు ఆయన ఎక్కువగా గ్రహించరు. మహారాజులెందరో తమ కుమార్తెల్నిచ్చి సాంప్రదాయ సిద్ధంగా వివాహం జరిపించడానికి కుతూహలపడుతుంటే గురువుల కుమార్తెను అపహరించడం ఎంత నీచకార్యం! ఆమె జగదేక సుందరైతే కావచ్చు, తానామెను ఎంతగానైనా ప్రేమించుండొచ్చు. అందుకు అవలంబించిన పద్ధతి ఎంత దుర్మార్గమైందా అని మహారాజు ఎంతైనా ఖేదమును పొందుతున్నాడు. గురువులకు చేసిన వాగ్దానం అనుసరించి తన కొడుకును తానే శిక్షించవలసి వచ్చినందుకు ఆయన ఎంతైనా దుఃఖపడుతున్నాడు. తల్లిలేని బిడ్డను ఇంతవరకు సాకి తను తిరిగి వివాహం చేసుకుంటే తన ఏకైక పుత్రుడికి న్యాయం జరగదేమోనని శంకించి చేసిన త్యాగానికి, పెట్టుకున్న ఆశయాలకు తలవంపులే ఫలితమైనందుకు ఆ మహారాజు అభిమానంతో అధోలోకానికి కుంగిపోవలసి వచ్చింది. ఈ విషయం తెలిసినప్పటినుంచి ఆయనకు యువరాజు ముఖం చూడ్డానికైనా మనస్కరించడం లేదు. వంశానికి అవమానం తెచ్చినవాడు కొడుకైనా పరమ శత్రువే కదా అని ఆయన ఆవేశపూరితుడయ్యాడు. మహారాజులకు కలిగిన ఆ ఆవేశం ఎటువంటి భయంకర ప్రళయాన్ని సృష్టిస్తుందో ఎవరు చెప్పగలరు? గురువుల కుమార్తెను యువరాజే అపహరించి అపరాధం చేశాడన్న వార్త భానునగరమంతటా వ్యాపించింది. విజయకుమార్ వంటి బుద్ధివంతుడా ద్రోహకార్యం చేశాడంటే కొందరు నమ్మలేకపోయారు. అతను యువకుడు, అందగాడు, సౌందర్య పిపాసకుడు కనుక చేశాడేమో అని కొందరు అనుకున్నారు. యువరాజే అపరాధం చేస్తే మహారాజు అతన్ని శిక్షిస్తారా అని అనేక మందికి సందేహం కలిగింది. 5గురు న్యాయమూర్తులు గల ఆనాటి దర్బారు ప్రజాప్రముఖులందరితోనూ, మంత్రి, దండనాయకాది సమస్త రాజోద్యోగులతోనూ కిటకిటలాడుతూ ఉంది. మహారాజు ఉచిత ఆసనము అధిష్ఠించుండగా విఠలాచార్యులు ఆయనకు చేరువలోనే మరియొక ఆసనమును అలంకరించున్నాడు. మహారాజులు సభకు వేంచేసిన కొద్ది క్షణాల్లో యువరాజును అతని వెనువంట కోలాహలమును హాజరు పెట్టబడ్డారు. ముందుగా మంత్రి లేచి సర్వ సభాసదులను ఉద్దేశించి ఇలా చెప్పాడు. మహాశైలారా, రాజగురువు విఠలాచార్యుల వారి కుమార్తె వరలక్ష్మి అనే అద్భుత సౌందర్యవతిని ఎవరో అపహరించుకుపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడా సుందరాంగి యొక్క చిత్రపటం యువరాజుల మందిరంలో దొరకడాన్ని బట్టి అతని వల్లనే ఆ ఘోరకార్యం జరుగుంటుందని అనుమానించబడుతోంది. ఎల్లర సమక్షంలోనూ విచారణ జరిగించి నేరం రుజువైన ఎళ్ల చట్టప్రకారం యువరాజులను శిక్షించడానికి మహారాజుల అనుజ్ఞ. కనుక
మీరును న్యాయమూర్తులు జరిగించే విచారణలో పాల్గొని న్యాయం జరిగే పట్ల బాధ్యత వహించవలసింది. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి వరలక్ష్మి చిత్రపటమును ఒకసారి సభా ప్రముఖులందరికీ చూపి విచారణ క్రమము ఆరంభించాడు. యువరాజు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సవినయంగా బదులు చెబుతున్నాడు. గురుకుమార్తె అనే ఈ వరలక్ష్మి చిత్రపటం మీ మందిరంలో దొరికిన విషయం నిజమేనా? నిజమే. అది మీ మందిరంలో ఎందుకుంది? దానిని నేను చిత్రించాను. ఎందుకు చిత్రించారు? నేను చిత్రించుకున్న అనేక ఊహా చిత్రాల్లో అదొకటి. మీకు వరలక్ష్మి అనే ఆ కన్యతో పరిచయం ఉందా? లేదు. మీరామెను చూశారా? ఎన్నడూ చూడలేదు. ఆమెతో పరిచయం లేకుండా, ఆమెను కలుసుకోకుండా, ఎన్నడూ ఆమెను చూడనైనా చూడకుండా మీరామె రూపమును చిత్రించారన్నమాట. అది ఆమె రూపమని కూడా నాకు తెలీదు. నా ఊహకు తోచిన ప్రకారం నేను చిత్రించుకున్నాను. మీరామెను ప్రేమించలేదా? ఆమె ఎవరో నాకు తెలీదు. నేను చిత్రించుకున్న రూపాన్ని నేను ప్రేమించాను. దానినే నేనెప్పుడూ ఆరాధించుకుంటాను. ప్రస్తుతం ఆ కన్య ఎక్కడుందో మీకేమైనా తెలుసునా? నాకేమీ తెలీదు. మీరామెను ఎక్కడా దాచుంచలేదా? లేదు. మీరు మీ ఊహకు తోచిన విధంగా చిత్రించిన రూపం గురువుల కుమార్తెదే ఉన్నందుకు ఆశ్చర్యంగా లేదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరందరూ అది గురువుల కుమార్తెదంటుంటే నేనిప్పుడు కూడా నమ్మలేకుండా ఉన్నాను. గురుకుమార్తె వరలక్ష్మి విషయం మీకేమీ తెలీదంటారా? ఎంతమాత్రం తెలీదు అని యువరాజు ఖండితంగా చెప్పిందానికి విఠలాచారులు మహోగ్రుడై లేచాడు. అంతా మోసం, కుట్ర. నా కుమార్తెను చూడకుండా, ఆమెతో పరిచయం లేకుండా ఆమె రూపమును యథాతథంగా చిత్రించడం అసంభవం, అసాధ్యం. యువరాజు మాటలు ఎంతమాత్రం నమ్మదగినవిగా లేవు అని సభాస్థలం ప్రతిధ్వనించేలా గర్జిస్తుంటే విచారణ పూర్తి కానివ్వండి అని మంత్రి విద్యాసాగర్ అతన్ని శాంతపరిచాడు. యువరాజు నుంచి అనుకూలమైన జవాబు ఒక్కటి రాబట్టలేకపోయినందువల్ల ప్రధాన న్యాయమూర్తి విసిగి యువరాజులు అసంభవమైన అసత్యవాదనను విరమించాలి అని హెచ్చరించాడు. నాది అసత్యవాదన ఒక్కటి కూడా లేదు. ఆ విషయమును సభా ప్రముఖులు మహారాజులు నిర్ణయించగలరు అని ప్రధాన న్యాయమూర్తి విచారణ ముగించి కూర్చున్నాడు. రూపమును చూడకుండా ప్రతిరూపమును చిత్రించడమన్నది అసాధ్యమని, అసంభవమని ఎవరైనా చెప్పగలరు. అందుచేత యువరాజు చెప్పే ప్రతి వాక్యము అసత్యమేనని నిర్ణయమవుతోంది. చట్ట ప్రకారం కన్యాపహరణకు ఏ శిక్ష నిర్ణయింపబడుతుందో ఆ శిక్షనే యువరాజుకును విధించవలసింది అని మహారాజు తన అభిప్రాయమును కూడా వెలుబుచ్చాడు. కాని తన గర్భమున పుట్టిన కొడుకు ఆ సమస్త రాజ్యమునకు చక్రవర్తి కాదగినవాడు, తన వంశానికి కీర్తికారకుడైన వాడు, ఇహపరముల్లో తన కండగా నిలవవలసిన ఆశాజ్యోతి న్యాయస్థానంలో అప్పుడొక నేరస్తుడిగా నిలిచి శిక్షాపాత్రుడుగా ఉన్నాడంటే ఆ తండ్రి ప్రాణం క్షోభించే క్షోభ అనుభవజ్ఞుల ఊహ కందవలసిందే గాని రచయిత లేఖిని కందేది కాదు. మహారాజు భరించలేని దుఃఖంతో లేచి సభాస్థలమును వదిలిపోనే ఉండగా మంత్రి, ప్రభు, విచారణ ఇంకా పూర్తి కాలేదు అన్నాడు. మహారాజు ఒక నిట్టూర్పును విడిచి తిరిగి యథాప్రకారం కూర్చున్నాడు. అప్పుడు మంత్రి లేచి కోలాహలమును నియమిత స్థానంలోకి రావలసిందిగా సభాప్రముఖులందరూ వింటుండగా ఇలా అడిగాడు. వరలక్ష్మి చిత్రపటం యువరాజుల మందిరంలో ఉందన్న సంగతి నీకెలా తెలుసు? నాకేం తెలుసు? నాకు తెలీదు. తెలియకుండా ఎలా తెచ్చావు? అనుకున్నాను. అందమైన బొమ్మలన్నీ యువరాజుల మందిరంలో ఉన్నాయి కాబట్టి అది కూడా ఉంటుందేమో అనుకుని వెతికాను. వెతికితే అన్నింటికన్నా అందమైనవి 4 చిత్రపటాలు దొరికాయి. అందులో ఒకటి తమ కుమార్తెదని గురువుగారు అన్నారు. వరలక్ష్మిని నువ్వెప్పుడన్నా చూసావా? అసలు చూడలేదు. నీకు చిత్రపటాల ధ్యాస ఎందుకొచ్చింది? వరలక్ష్మి చిత్రపటం తెచ్చిన వారికి బహుమతిస్తామన్నారని. యువరాజుల మందిరంలోంచి నువ్వు ఆ పటాలన్నింటినీ దొంగలించి తెచ్చావా? లేదు. ఆయన చూస్తుండగా ఆయన తీసుకెళ్లమంటేనే తీసుకొచ్చాను. ఆయన అభ్యంతరం పెట్టలేదన్నమాట. లేదు. ఏమన్నారు? తన మందిరంలో గురుకుమార్తె చిత్రపటం ఉండడం అసంభవం అన్నారు. అయితే ఎలా ఉంది? ఏమో, ఎవరికీ తెలియని సంగతి నాకు మాత్రమేలా తెలుస్తుంది? యువరాజులకు వరలక్ష్మికి పరిచయం ఉందని నీకేమైనా తెలుసా? ఆవిడ ఎవరో, ఎలా ఉంటుందో నేను గాని మా యువరాజులు గాని జన్మలో చూడలేదు. యువరాజుకు ఆమెతో ఎటువంటి సంబంధము ఎన్నడూ లేదు. సరే, నువ్వెళ్లొచ్చు అని చెప్పిన తర్వాత మంత్రి సభాప్రముఖులను న్యాయమూర్తులను ఉద్దేశించి ఇలా అన్నాడు. ఈ సందర్భంలో యువరాజులు నేరం చేసి ఉంటారని అనుకోవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ఆయన తన ఊహకు తోచిన ప్రకారం కొన్ని చిత్రపటాలు రాశారు. అందులో ఒకటి పరారీ అయిన లేక అపహరింపబడిన గురుకుమార్తె వరలక్ష్మి చిత్రం కావడం కేవలం కాకతాళీయం.
వ్యక్తిని చూడకుండా ఆ రూపమును చిత్రించడం అన్నది అసంభవమే. కాని యువరాజు ఏ సందర్భంలోనైనా ఆ సుందరిని చూసుండొచ్చు. అప్పుడామె గురుకుమార్తె అని కాని వరలక్ష్మి అని కాని ఆయనకు తెలియకపోవచ్చు. ఆయనకు తెలియకుండానే ఆయన హృదయంలో హత్తుకున్న ఆ రూపాన్ని ఆయన చిత్రించుండొచ్చు. అటువంటి నిజమైన రూపం ఒకటి ఉందని, దానిని తాను చూశానని ఆయనకు గమనిక లేకపోవడం వల్ల అది కేవలం తన ఊహా కల్పితమేనని ఆయన అనుకోవడంలో అసందర్భమేమీ లేదు. అంత మాత్రంలో ఆ కన్యను ఆయనే అపహరించారని నేరారోపణ చేయడం సమంజసంగా లేదు. మరొక ముఖ్య విషయం, తను చిత్రించిన రూపం వరలక్ష్మిదని ఆయనకు తెలుసున్నా ఆయన యథార్థంగా ఆ కన్యను దాచుంచినా తన మిత్రుడు ఆ పటమును తీసుకుపోతుంటే తప్పక వారించుంటారు. దానిని ఎవరూ చూడకుండా దాచుంటారు. కోలాహలం చేసే పిచ్చి పనుల్లో అది కూడా ఒకటని ఉపేక్ష చేసి ఊరుకోరు. ఈ సందర్భాలను బట్టి అతడు నిర్దోషి అని నా అభిప్రాయం. కాని అతని వాదన ప్రజా ప్రముఖులకు గాని న్యాయమూర్తులకు గాని అంగీకారంగా లేదు. మహారాజుకు మాత్రం కొంత అంగీకారంగా ఉన్న న్యాయమూర్తుల యొక్క ప్రజా ప్రముఖుల యొక్క అభిప్రాయాలకు భిన్నంగా ఆయన తన అభిప్రాయాన్ని వెలువచ్చలేదు. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి లేచి, దొరికిన సాక్ష్యములను జరిగిన విచారణను బట్టి న్యాయమూర్తులందరూ యువరాజు అపరాధి అని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. ఆధారాలు లేని మంత్రివాదన ఆమోదించగల అవకాశాలు లేనందుకు విచారిస్తున్నారు. చట్టంలో కన్యాపహరణ నేరానికి యావజ్జీవ కారాగారమనుంది అనగా మంత్రి లేచి, యువరాజు కన్యాపహరణ చేసిన నేరం రుజువు కాలేదు, అపహరింపబడిన కన్య దొరకలేదు అని ఉచ్చస్వరంతో పలికాడు. కన్య దొరికే వరకు యువరాజుకు కారాగార శిక్ష విధిస్తున్నాం అని న్యాయమూర్తులందరూ ఏకగ్రీవంగా అన్నారు. మహారాజు తల వంచుకుని సభామండపమును వదిలాడు. న్యాయమూర్తులందరూ లేచారు. రాజభట్లు యువరాజును ఖైదీగా గొనిపోవడంతో ఆనాటి సభ ముగిసింది. న్యాయమూర్తుల తీర్పు సమంజసంగా ఉందని కొందరు, లేదని కొందరు వ్యాఖ్యానించారు. కాని తీర్పు అమలు జరగవలసిందే కదా, ఆ ప్రకారమే జరుపుబడింది. అందుకు మహారాజు యొక్క మితిలేని దుఃఖమంటుండగా మంత్రి యువరాజు నేరస్తుడని ఎంతమాత్రం నమ్మలేకపోయిన కారణం వల్ల యువరాజుకు శిక్ష విధింపబడ్డందుకు అతను అమితంగా ఖేదపడ్డాడు. తన మిత్రుణ్ణి తను చేతులారా అపచారం జరిపినట్లు తెలుసుకున్న కోలాహలం అందరికంటే ఎక్కువగా దుఃఖపడుతూ వరలక్ష్మి చిత్రపటం సంపాదించి తెచ్చినందుకుగాను ఇయ్యబడ్డ బహుమానమును అందుకోకుండా నిరాకరించాడు. తనకు కుమార్తె దక్కకపోయినా జరిగిన కుట్రలో కొంత కాకపోతే కొంతైనా భాగస్వామిగా ఉన్న యువరాజుకు శిక్ష పడింది కదా. విఠలాచార్యులు కొంత తృప్తిని పొందాడు. యువరాజు నేరస్తుడిగా ఎంచబడి బంధితుడైన కారణం వల్ల వరలక్ష్మిని వెతికించవలసిన బాధ్యత పాలనావర్గంలో ముఖ్యంగా మంత్రికి మరీ ఎక్కువైంది. బాధ్యత కంటే పట్టుదల మరీ అధికమైంది. పంపబడిన గూఢచారుల్లో కొందరైనా తిరిగొస్తే వారి వార్తలు విని తానే స్వయంగా గురుకుమార్తెను అన్వేషించే నిమిత్తం బయలుదేర నిశ్చయించుకున్నాడు. వరలక్ష్మి రూపం అదేనని తల్లిదండ్రులచే నిర్ణయించబడిన చిత్రపటానికి సమర్థులైన చిత్రకారుల చేత అనేక నకళ్లు రాయించి వాటిని దేశంలో అన్ని తోవులకు పంపించడానికి ఏర్పాట్లు చేయించాడు. కొడుకు మూలంగా తనకు తన వంశానికి కలిగిన అపకీర్తికి ఒకవైపున పెళ్లి పేరంటాలు జరిగి పట్టాభిషక్తుడు కావలసిన వంశోద్ధారకుడు ప్రాజ్ఞుడు ఖైదు పాలయ్యాడే అన్న దుఃఖం వల్ల మరొక వైపు మహారాజు కుళ్ళి కృషించిపోతుంటే ఆయన స్థితికి అందరూ సానుభూతులు చూపుతున్నారు. కాని సానుభూతులతో చల్లారే దుఃఖమాది. ఆనాటి రాత్రి ప్రధానికి ఎందువల్లనో ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఫోన్పుపై నుంచి లేచి పడక గదిలో నుంచి యువతలకొచ్చాడు. మేడ యొక్క ముందర వరండాలో అటు ఇటు పచార్లు చేస్తూ ఆలోచన పరంపరల్లో మునిగి ఉండడం చేత ఠానాలో మోగిన గంటల మోత అతని చెవికి వినపడలేదు. అది 2 గంటల రాత్రి అని తెలుసుంటే యథాప్రకారం పడక గదిగిపోయి పొరుండేవాడేమో. అప్పుడతని మనసులో యువరాజుని గురించినదొక్కటే ఆలోచన. అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేయడానికి తనెంత ప్రయత్నించినా విఫలమే అయినందుకు అతని మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది. ఒకవేళ న్యాయమూర్తుల తీర్పు సరైందేమోనని తర్కించుకోవడం మొదలుపెట్టాడు. గురుకుమార్తెను యువరాజు నిజంగా ప్రేమించి ఆమెను కాంక్షించినట్లయితే ఆమెను అపహరించి దాచడమెందుకో ప్రధానికి అర్థం కాలేదు. న్యాయమూర్తులు ఊహించినట్లు యువరాజు నిజంగా వరలక్ష్మిని దాచుంటే అందుకు కారణం ఏదైనా ఉందా అని ఆలోచించాడు. ఆమె అతని ప్రేమను నిరాకరించుండాలి. అందుకు అతను ఆమెపై కక్ష తీర్చుకోవడానికి ప్రతీకారంగా ఎక్కడైనా బంధించుండాలి. యువరాజు ఇటువంటి నీచకార్యం చేస్తాడంటే ప్రధాని నమ్మలేకపోతున్నాడు. నమ్మకపోతే యువరాజు ఆమె చిత్రపటం ఎందుకు రాసినట్లు,
ఆమెను చూడకుండా, ఆమెతో పరిచయం లేకుండా, ఆమె రూపాన్ని, ఆమె ధరించినట్లు దుస్తులు సైతంగా సహజ వర్ణములతో చిత్రించడానికి ఎలా సాధ్యమవుతుంది? మనిషిని ఎదురుగా ఉంచుకుని చిత్రించినట్లుగా ఉందా చిత్రపటం? ఆ రహస్యమును ఎలాగైనా ఛేదించి తీరాలని ప్రధాని తనలో తాను అనేకసార్లు అనుకున్నాడు. కాని ఎలా? కారాగృహంలో బంధితుడై ఉన్న యువరాజును ఒంటరిగా కలుసుకుని ఆంతర్యము తెలుసుకోవడానికి వీలుంటుందేమోనని ఒకసారి ఆలోచించాడు. అటువంటిది ఏదైనా ఉంటే న్యాయస్థానంలో బహిరంగంగా ఎందుకు చెప్పడు? అబద్ధమాడి అనవసరంగా జైలు పాలవుతాడా? నిజం చెబితే శిక్ష ఇంకా ఎక్కువవుతుందనుకున్నాడేమో. కాని నిజం ఎంతకాలం దాగుతుంది? ఎప్పటికైనా బయటపడదా? ఎన్నిసార్లు చెప్పినా వరలక్ష్మిని తాను ఎన్నడూ చూడనైనా లేదని, తాను రచించింది కేవలం ఒక ఊహా చిత్రమేనని అంటాడు. ఊహా చిత్రమైతే అది ప్రపంచంలో ఉన్న ఒక వ్యక్తిది కావడం అసంభవం కాదా? ఒకవేళ విఠలాచార్యులు పొరపడ్డా? యువరాజు చిత్రించిన రూపం తన కుమార్తెదేనని గుర్తించడంలో ఆ పొరపాటు జరిగితే యువరాజును శిక్షించడం అక్రమం కదా అనే మొదలైన సందేహాలతో మంత్రి ఎటూ నిర్ణయించుకోలేని అర్ధరాత్రి సమయంలో రాజబాట్లో నుంచి ఎవరో తన మందిరం వైపు వడివడిగా వస్తున్నట్లు అనుమానం కలిగింది. అతను తానున్న వరండాలోంచి నిదానించి చూశాడు. అక్కడక్కడా వెలుగుతున్న వీధి దీపాల వెలుతుర్లో ఆ వ్యక్తిని గుర్తించగల అవకాశం చాలడం లేదు. మరికొద్ది క్షణాలకి ఆ వ్యక్తి దగ్గరగా రావడం వల్ల గుర్తించగలిగాడు. అతను పరిశోధనా శాఖ ప్రధాని గురునాథ్. మంత్రి తక్షణం మేడ దిగి కిందకొచ్చాడు. అంత అర్ధరాత్రి వేళ తలవని తలంపుగా హడావిడిగా వచ్చిన గూఢచారి ముఖ్యుని చూసి ప్రధాని తెల్లబోయాడు. ఏమని పలకరించాలో తెలియక కొంచెం కంగారు పడ్డాడు కూడా. కాని గురునాథ్ ప్రధాని ఏమీ అడగక మునుపే ఆయనకు నమస్కరించి, నేనిప్పుడు తెచ్చిందొక ఘోర విషాద వార్త. ఇతరులకు తెలిపే ముందు అందును గురించి మనమిద్దరం ఒకసారి రహస్యాలోచన చేయవలసింది. మీరు తక్షణం నాతో రండి అన్నాడు. మంత్రి మారు చెప్పకుండా గురునాథ్తో కలిసి యువతలకొచ్చాడు. ఇతర సంభాషణలేమీ లేకుండా గురునాథ్ మంత్రిని ఒక అశ్వశాల దగ్గరకు తీసుకొచ్చి నిలిపాడు. ప్రధానికేమీ అర్థం కాలేదు. నా చర్య మీకు ఆశ్చర్యం కలిగించుండొచ్చు అంటూ గురునాథ్ బంధించబడున్న అశ్వశాలను తన దగ్గరున్న బీగంతో తెరచి మంత్రిని లోనికి తీసుకువెళ్లాడు. అశ్వముల్లేని ఆ శాలలో అంతా చీకటిగా ఉంది. గురునాథ్ ఒక చిన్న కాగడా వెలిగించి వెలుగు పుట్టించాడు. నేల మీద ఒక కళేబరం ముసుగు కప్పబడి ఉండడం చూసి ప్రధాని విభ్రాంతుడయ్యాడు. గురునాథ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఇది ఒక స్త్రీ యొక్క కళేబరం అంటూ గురునాథ్ ఆ కళేబరంపై ఉన్న ముసుగును తొలగించాడు. శిరస్సు తప్ప మిగిలిన అవయవములన్నీ గల ఆ మృత కళేబరాన్ని తిలకించి ప్రధాని క్షణకాలం నోట మాట్రాక, తర్వాత గురుకుమార్తె వరలక్ష్మి హత్య చేయబడిందా? శిరస్సు లేకుండా ఈ ముండం ఒకటి ఎక్కడ కనుగొనబడింది అని అడిగాడు. గురుకుమార్తె వరలక్ష్మి ఈమెనని మీరు గుర్తించారా? గుర్తించడానికి శిరస్సు లేదు కదా. నేనా కన్యను ఎప్పుడూ చూసింది లేదు. ఆమె చిత్రపటం మాత్రమే చూశాను. ఆమె ఇల్లు వదిలినప్పుడు ధరించిన దుస్తులు చిత్రపటంలోని దుస్తులు ఒకటేనని ఆమె తండ్రి గారి వల్ల గుర్తించబడ్డాయి. ఇప్పుడు ఈ కళేబరంపై ఉన్న దుస్తులు కూడా అవేననుకుంటున్నాను. అందువల్ల ఈమె గురుకుమార్తె అని సందేహం లేకుండా చెప్పొచ్చు అంటూ దీపమును దగ్గరగా చేర్చి మరొకసారి చూసి తాను పొరబడలేదు అన్నాడు మంత్రి. అయితే ఇప్పుడు మనం నిశ్చయించవలసింది ఒక ముఖ్య విషయం. ఏంటది? ఈ మృత కళేబరమును తల్లిదండ్రులకు అప్పగించడమా మానడమా? మానడమెందుకు? మానినందువల్ల తమ కుమార్తె ఇంకా ఎప్పుడో దొరుకుతుందని వారు ఆశతో ఉంటారు. ఈ హత్య విషయం వారికిప్పుడే తెలిపితే మరింత దుఃఖపడతారు కదా. ఇందులో మనం ఏ విషయం మరుగుపరిచినా మనం తప్పు చేసిన వారం అవుతాం. జరిగింది జరిగినట్టు వివరించి కళేబరాన్ని ఆత్మీయుల వశం చేయడమే కర్తవ్యం. శిరస్సు లేని ఈ మొండి శరీరం ఎక్కడ కనుగొనబడింది? ఇతర గూఢచారులందర్నీ అన్ని వైపులకు పంపిన తర్వాత నేను మాత్రం మన నగరమంతటినీ ప్రచ్ఛన్నంగా గాలిస్తూ విశేషాలేమైనా దొరుకుతాయేమోనని విశ్వ ప్రయత్నాలు చేశాను. కాని నా ప్రయత్నాల వల్ల ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు. గురుకుమార్తెను ఎవరూ ఒక్కసారైనా చూడలేదనే వార్తలొచ్చాయి. అప్పుడిక చేసేది లేక నగరమును వదిలి ఉత్తర దిశగా ఒక కోసుడు దూరం ప్రయాణం చేయగా అక్కడ ఒక దేవాలయం కనిపించింది. అది మన నగరానికే చెందున్నప్పటికీ ఎక్కువ వాడుకలో లేని కారణం వల్ల చాలా భాగం శిథిలమై ఉంది. అయినప్పటికీ లోనికి పోయి చూడాలని బుద్ధి పుట్టింది. అది సంధ్యా సమయం, కాని పూర్తిగా చీకటి పడలేదు. లోపలికి పోయి చూస్తుని కదా, అక్కడ అమ్మవారికి ఎవరో పూజలు జరిగించి వెళ్లిన గుర్తులు కనిపించాయి. నగరం నుంచి అంత దూరం వెళ్లి అక్కడి అమ్మవారికి పూజలు చేసిన వారెవరా అని కొంచెం సేపు ఆలోచించాను. కాని ఏమీ బోధపడలేదు. కొట్టబడిన ఒక టెంకాయ, సగం వరకు వెలిగి ఆరిపోయిన కొన్ని ఊదొత్తులు,
అమ్మవారి విగ్రహంపై పసుపు కుంకాల గుర్తులు, కొన్ని పువ్వులు వగేరాలన్నింటినీ చూశాను. ఆ ప్రాంతంలో నివాసాలు ఏమైనా ఉంటాయేమో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆలయం నుంచి వెలుపలికొచ్చాను. కొంత దూరం నడిచాను. నివాసములు ఏమీ లేవు. ఉండడానికి కూడా అవకాశం లేని ఒక అరణ్య ప్రదేశంగా కనిపించింది నాకదంతా. మతిలేని వాళ్ళ ఆ ప్రదేశాన్నంతటినీ కలిదిరుగుతుంటే ఒక చెట్టు కింద శిరస్సు ఖండించబడిన ఈ మొండెం పడుంటే చూసి విభ్రాంతుణ్ణయ్యాను. మన రాజ్యంలో హత్యలు జరగడం ఎన్నడూ కనలేదు, వినలేదు. ఆ ఘోరం ఏమిటా అని క్షణం ఆలోచించి గురుకుమార్తె వరలక్ష్మి ఆమె అయ్యుండొచ్చు అనుకున్నాను. హంతకుల యొక్క వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని ఆ అరణ్య ప్రదేశమంతటా మరికొంతసేపు గాలించాను. ప్రయోజనం లేకపోయింది. కన్ను పొడుచుకున్న మార్గం కనిపించని గాఢాంధకారం క్రమంగా అరణ్యమునంతటినీ ఆవరించడం వల్ల హంతకుని సమాచారం తర్వాత చూసుకోవచ్చునని శిరస్సు లేని ఈ మొండి శరీరాన్ని అతి కష్టం మీద మోసుకొచ్చాను. నా రాకను ఎవరు గమనించినా పెద్ద అలజడవుతుంది. మీతో ఆలోచించిగాని ఈ హత్య విషయం వెల్లడి చేయదలచలేదు. మృత కళేబరాన్ని ఈ అశ్వశాలలో చేర్చి పట్నం మోటుమణిగే వరకు నేనును అందే వేచుండి ఆ తర్వాత మీ దగ్గరకొచ్చాను. ఇది జరిగిన సమాచారం. ఇక కర్తవ్యమును మీరాలోచించాలి అని పరిశోధక ప్రముఖుడు హత్యకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రధానికి తెలుపుగా అతనొక నిట్టూర్పును విడిచి, హతురాలు గురుకుమార్తె వరలక్ష్మి అండంలో సందేహం ఉండదు అన్నాడు. శిరస్సు లేదు కదా, దేనిని బట్టి మీరు గుర్తించగలుగుతున్నారు? దుస్తులను బట్టి, ఇతర అవయవాలను బట్టి. దుస్తుల యొక్క రంగు, అవయవాల సొంపు నేను చిత్రపటంలో చూశాను. ఈమె యొక్క చిత్రపటం ఎక్కడా లేదన్నారు కదూ? యువరాజు చిత్రశాలలో తర్వాత దొరికింది అంటూ ప్రధాని అశ్వశాలలోంచి యువతలకు రాగా అతనితోనే గురునాథుడు వచ్చాడు. యువరాజు గారి మందిరంలో వరలక్ష్మి చిత్రపటం దొరికిన సమాచారం, అది తమ కుమార్తెదే అని విఠలాచార్యులు గుర్తించిన సంగతిని, అందుకుగాను యువరాజు కారాగృహంలో ఉంచబడిన వివరాలు ప్రధాని గురునాథుకు వివరించి చెప్పిన మీదట గురుకుమార్తె హత్యాకార్యంలో యువరాజుకు సంబంధం ఉండే ఉంటుందని గురునాథు కూడా అనుమానించాడు. ప్రధాని మనసు మరింత వికలమైంది. అతను కొద్ది క్షణాలు మౌనం వహించున్నాడు. ఏం చెయ్యాలంటారు? ఇప్పుడిక చేసేదేమీ లేదు. తెల్లవారిన తర్వాత శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలి. ఇది తమ కుమార్తెదేనని వారు ఖాయం చేసిన తర్వాత ముందు సంగతులు ఆలోచించాలి. విషయాలన్నీ అతి నిగూఢంగా ఉన్నాయి. ఇంతవరకు ఎవరూ ఎరుగని ఒక కుమార్తె విఠలాచార్యులకుందని ఆమె చిత్రపటమును యువరాజులే చిత్రించారని తెలియడమే అద్భుత విషయంగా ఉంటే, ఆ గురుపుత్రిక కనిపించకుండా పోవడము, ఆమె మృత కళేబరం బయటపడ్డము అంత అయోమయంగా ఉంది. విషయం ఇంకా లోతుగా తెరిచినప్పుడు గాని మనమేమీ నిర్ణయించలేం. ఎందుకోగాని ఈ కుట్రకంతకు యువరాజు కారకుడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నమ్మి తీరాలి. ఆయనకు సంబంధం లేకుండా ఈ ఘోరం జరిగుండదని నా ఉద్దేశం. హత్య విషయం తెలిస్తే మహారాజుల హృదయం ఇంకా తల్లడిల్లిపోతుంది. అందుకు మనమేం చెయ్యాలి? ఆలోచిద్దాం. అశ్వశాలకు యథాప్రకారం తలుపులు బంధించి మీరింటికి వెళ్ళండి. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని ఉదయం కాగానే కాలకృత్యాలు తీర్చుకుని రాజభవనానికి రండి. అప్పుడే శవమును బయటపెట్టి కర్తవ్యం ఆలోచిద్దాం అని ప్రధాని చెప్పిన ప్రకారం శవముంచబడిన అశ్వశాలను యథాప్రకారం బంధించి గురునాథ్ ఆయన దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ప్రధాని అక్కడ్నుండి నిజభవనానికి వెళ్లకుండా మరోవైపు దారి తీశాడు. కారాగృహంలో ఉన్న యువరాజును కలుసుకోవాలని అతని ఉద్దేశం. కావలివారు అతన్ని మహామంత్రిగా గుర్తించడం వల్ల ఆటంకపరచలేదు. విద్యాసాగర్ ఎకాయికిన విజయకుమార్ బంధించబడున్న చెర దగ్గరకు పోయి చేరాడు. రాజమందిరంలో అతులిత సౌభాగ్య సంపదలతో తొలతూగుతుండే రాజకుమారుడు, హంసతూలిక తల్పం మీద సుఖనిద్రలో ఉండవలసిన సుకుమారుడును ఆనాడు కారాగృహంలో నిద్ర లేకుండా ఇనుపవోచలు పట్టుకుని కూర్చుని జాగరణ చేస్తుంటే చూసిన ప్రధానికి కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. ప్రభు ప్రభు అని ఆ చీకట్లో తనను ఎవరో పలకరిస్తున్నందుకు యువరాజు తెల్లబోయి తలను పైకెత్తి చూశాడు. అతను మంత్రి విద్యాసాగర్ అని తెలుసుకుని మరింత విభ్రాంతుడై, మంత్రి విద్యాసాగర్. అవును ప్రభు, గురుపుత్రిక వరలక్ష్మి యొక్క మృతకళేబరం దొరికింది. మృతకళేబరమా? మీకు ఆ విషయం చెప్పడానికే వచ్చాను. శిరస్సును ఖండించి ఆమెనెవరో హత్య చేశారు. శిరస్సు దొరకలేదు, మొండెమొకటి మాత్రం దొరికింది. అయ్యో పాపం, సృష్టిలో లేని దివ్యరూపం అంతరించిందా? ఇప్పటికైనా నాకు నిజం చెప్పండి ప్రభు. మీరీ విధంగా దోషులై కారాగృహంలో ఉండడం రాజవంశానికి ఎంత అగౌరవం. మహారాజులు ఎంతగానో దుఃఖపడుతున్నారు. హత్య విషయంలో కూడా మీకు సంబంధం ఉందనే అందరూ అనుకుంటున్నారు. దానివల్ల మీ ప్రతిష్టకి, మీ భావి జీవితానికి ఎంత అనర్థకమో ఆలోచించండి. అయితే నువ్వు ఇప్పుడు అనేది ఏమిటి మంత్రి? నా దగ్గర ఏ విషయం దాచకండి. జరిగింది జరిగినట్టు చెబితే పై విషయాలు నేను చూసుకుంటాను.
జరిగింది నాకు తెలిసింది ఇదివరకు న్యాయస్థానంలోనే చెప్పాను. అంతకు మించి నేను చెప్పగలిగిందేమీ లేదు. ప్రధాని ఒక వేడి నిట్టూర్పు విడిచి, అంతేనా ప్రభు, మీరిప్పుడు హత్యానేరానికి కూడా గురి కావలసిందేనా అని బాధపడుతూ అడిగాడు. విధి వ్యతిరేకమైతే దేనికైనా గురి కావలసిందే. గురుపుత్రిక విషయం మీకేమీ తెలీదా? ముమ్మాటికీ తెలీదు. మీరు చిత్రించిన రూపం ఆమెది కాదంటారా? అందరూ అవునంటే నేనెలా కాదంటాను? ఊహాచిత్రం యథార్థ రూపం కావడానికి అవకాశం ఉందా? ఉందని ఇప్పుడు తెలుస్తోంది. హత్యకు కారణమేమిటో, హంతకులు ఎవరై ఉంటారో కొంచెం ఆలోచించి చెప్పలేరా? అసలా గురుపుత్రిక సమాచారమే నాకు తెలియనప్పుడు ఇతర సంగతులు నేనెలా ఊహించగలను మంత్రి? అప్పుడిక భగవంతుడే మీకు సాయం చెయ్యాలి అని మంత్రి నిరాశతో వెనక్కు మళ్లీ చరచరా వెళ్లిపోయాడు. అతను నిజభవనం చేరేటప్పటికి తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుని రాజభవనం చేరాడు. అప్పటికే పరిశోధక ప్రధాని గురునాథొచ్చి మంత్రి రాక కోసం వేచున్నాడు. మీ రాక మహారాజులకు తెలుపబడిందా అని ప్రధాని అడిగిందానికి నేను తెలుపుడు చేయలేదు అని గురునాథ్ చెప్పిన వెంటనే విద్యాసాగర్ ఒక అంతఃపుర పరిచారిక ద్వారా తమ రాకను గురించి మహారాజులకు వార్త పంపాడు. ఆయన వచ్చే వ్యవధిలో మంత్రి గురునాథులిద్దరూ ఇలా మాట్లాడుకున్నారు. మీతో బయలుదేరిన ఇతర పరిశోధకులెవరూ ఇంకా తిరిగి రాలేదు కదూ? వచ్చినా మనం వారి నుంచి ఆశించవలసిన వార్తలేమీ ఉండవు. ఈ హత్యను గురించి మీ మనసుకెలా తోస్తోంది? నేనిప్పుడేమీ నిర్ణయించి చెప్పలేను. యువరాజు దోషి అని తోస్తోందా? గురుపుత్రిక చిత్రపటమును చిత్రించిన వాడు అతనే అని ఖాయమైనప్పుడు ఈ హత్యాకార్యంలో అతనికి జోక్యముండి తీరాలి. ఆ సుందరాకారమును చిత్రించడానికి అతనికి ఆమె ప్రేమ కారణం. ప్రేమ తిరస్కరించబడ్డం హత్యకు కారణమై ఉండాలి. న్యాయమూర్తులు కూడా అదేవిధంగా నిర్ణయిస్తారు, తప్పదు. అయ్యయ్యో, లక్షణంగా ఉన్న రాజకుటుంబానికి ఎటువంటి తిప్పలొచ్చాయి? అంతలో చిన్నబుచ్చుకున్న ముఖంతో మహారాజు యువతలకొచ్చి తనకై వేచున్న ప్రధాన గూఢచారిని మంత్రిని చూసి వారి నమస్కారాలందుకుని గురుపుత్రిక సమాచారాలు ఏమన్నా తెలిసాయా అని అడిగాడు. మన నగరానికి వెలుపల ఒక ఆలయ ప్రాంతంలోని అడవిలో ఆమె యొక్క మృత కళేబరం కనుగొనబడింది. గురునాథ్ వల్ల గత రాత్రి ఆ శవం నగరంలోకి చేర్చబడి భద్రంగా ఉంచబడింది ప్రభు అని మంత్రి చెప్పగా మహారాజు భయకంపితుడై, మృతకళేబరమా అంటూ గురునాథ్ వైపు ఒకసారి ఆశ్చర్యంగా చూశాడు. అవును ప్రభు, ఆ సుందరిని ఎవరో హత్య చేసి శిరస్సు లేకుండా ఒక్క ముండెమును మాత్రం పడేశారు అన్నాడు పరిశోధక ప్రధాని గురునాథ్. శిరస్సు లేకుండా ఆ మృతకళేబరం గురుపుత్రికదని ఎలా గుర్తించారు అని మహారాజు కంపిత స్వరంతో అడిగిన మీదట, దుస్తులను బట్టి పచ్చని పట్టుపావడ, గులాబీ రంగు పల్లెవాటు, ఎర్ర రవిక, చిత్రపటంలోని దుస్తుల్నే ఆమె ధరించుంది. ఆ చిత్రపటంలోని దుస్తులు మాదిరివే ధరించి ఆమె ఆఖరునాడు ఇంట్లోంచి వెళ్ళినట్టు ఆచార్యుల వారు ఇదివరకే చెప్పారు కదూ? అవును, చెప్పారు. ఇప్పుడాయన తన కూతురు మృత శరీరాన్ని చూసుకున్నాడా? ఇంకా లేదు. ఆయనకు వార్త ఇప్పుడే పంపించాను. ఆయనొచ్చి శవమును గుర్తించిన తర్వాత గాని అని ప్రధాని ఏదో చెప్పబోతుండగా మహారాజు శిరకంపన చేస్తూ, ఇంకా సందేహం ఎందుకు మంత్రి? నా కొడుకు హంతకుడు. ఇది వాడు చేసిన ఘోరమే. నా వంశమును ఉద్ధరించవలసినవాడు నా కడుపులో ఆరని చిచ్చు పెట్టాడు. తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. గురుపుత్రికను కామించి ఆమె అంగీకరించలేదని హత్యకు పూనుకునుంటాడు. నాకిక కొడుకు లేడు. నా వంశం నిర్వంశమైంది. నా అనంతరం రాజ్యార్హత గల వారసుల కోసం తడుముకోవాలి. నా ఆశలన్నీ భగ్నమై నా కొడుకే హంతకుడైనప్పుడు ఇప్పుడిక నేను బతకడం దేనికి మంత్రి అని మహారాజు గుడ్ల నీరు గ్రక్కుతూ మతిలేని వేదన పొందుతుంటే ఎదుటివారు మారు పలకలేక మౌనముద్రలు వహించున్న సమయంలో విఠలాచారులు గోలగోలను ఏడుస్తూ, నా బిడ్డ, నా కూతురు, నా వరలక్ష్మిని హత్య చేశారా? ఆ సౌందర్య దేవతను అలా హత్య చేయడానికి ఏ రాక్షసులకు చేతులొచ్చాయి? ఏ దుర్మార్గులు చేసిన ఘోరమిది? చూడండి, నా తల్లి కళేబరాన్నైనా నా కళ్ళకి కడసారి చూపండి అంటూ గగ్గోలు పెడుతూ అక్కడ ప్రవేశించగా మహారాజు అతని ముఖం చూడలేకపోతున్నాడు. గురుపుత్రికను హత్య చేసిన వారు అంతకంటే ముందు నన్ను హత్య చేసుంటే నాకెంత దుఃఖముండేది కాదు అని ఆయన తనలో తాను విలపించాడు. ప్రభు, తమరు దయచేసినట్లయితే ఆ మృత కళేబరం గురునాథ్ అశ్వసాల్లో ఉంది, చూడొచ్చు అని ప్రధాని ముందు దారితీయగా మిగిలిన వారందరూ మౌనంతో అతన్ని అనుసరించారు. అప్పటికప్పుడే గురుకుమారతి యొక్క మృత కళేబరం కొనుగొనబడిందన్న వార్త రాజభవనంలోనే కాకుండా నగరమంతటా వ్యాపించింది. ప్రజలు వందలు వేలాదిగా అద్భుత సౌందర్యవతి అని చెప్పుకొనబడే ఆమె యొక్క మృత కళేబరాన్ని చూద్దామని తండోపతండాలుగా వచ్చి అశ్వశాల దగ్గర మూగారు. గురునాథ్ ఆ శాల యొక్క ద్వారమును తన దగ్గరున్న బేగములతో స్వయంగా తెరిచాడు.
మున్ముందు విఠలాచార్యులు లోపల జొరబడి నేలపై ముసుగు కప్పబడున్న మృత కళేబరంపై పడి గుండె బద్దలయ్యేటట్టు గోలగోలున ఏడవడం మొదలుపెట్టాడు. స్వామి, ఇది మీ కుమార్తె యొక్క మృత కళేబరం అవునో కాదో ముందర గుర్తించండి అంటూ గురునాథ్ కళేబరం పైనున్న ముసుగు తొలగించాడు. శిరస్సు లేని మొండివావడం చేత జాగ్రత్తగా పరిశీలించి గుర్తించండి అన్నాడు ప్రధాని. అయ్యయ్యో, ఇంక సందేహం ఎందుకండి? నా బిడ్డ, నా కూతురు, నా వరలక్ష్మి. శిరస్సు లేకపోతే మాత్రం ఆ ఎత్తు, ఆ లావు, ఆ అవయవాలు నేనెందుకు గుర్తించలేనండి? దుస్తులు కూడా ఇవే, నేను కుట్టించినవి. నా తల్లి ప్రతి పౌర్ణమి నాడు వీటిని తప్ప ఇక వేటిని ధరించేది కాదు. ఈ పచ్చని పట్టుపావడ, గులాబీ రంగు పల్లెవాటు, ఎర్ర రవిక. సందేహం లేదండాయి బాబు. యువరాజే నా కూతుర్ని హత్య చేసి నా కడుపులో ఆరని చిచ్చు పెట్టాడు. నా ఆశలన్నీ ఒమ్ము చేశాడు. నా బిడ్డ నూరేళ్ల బ్రతుకు బండపాలు చేశాడు. ఇంతటి అందగత్తే ఏ లోకంలో ఉంటుందండి? పెళ్లి పేరంటాలు చేయలేదు. యవన సౌందర్యాలు సార్థకం అవలేదు. ముద్దు ముచ్చట్లొక్కటి తీరలేదు. యువరాజుకు నా బిడ్డ ఏం అపకారం చేసిందండి? నాకీ కడుపు కోత ఎలా పోతుందండోయ్ అని విఠలాచార్యులు గుండెలు బాదుకుని మృత కళేబరం మీద పడి విలపిస్తుంటే మహారాజు ఇక అక్కడ నిల్చోలేకపోయాడు. గురుపుత్రికను హత్య చేసినందుకు గాను ఇక విచారణ అవసరం లేకుండా యువరాజుకి సాయంకాలంలోపుగా శిరచ్ఛేదన చేయించు, ఇది నా ఆజ్ఞ అని అందరూ వింటుండగా మంత్రికి ఆజ్ఞలిచ్చి మహారాజు మితిలేని దుఃఖంతో అక్కడ మూగిన జనసమూహాలకు తన ముఖం చూపలేక వంచిన తల ఎత్తకుండానే ఆ తావు నుంచి తొలగిపోయాడు. మహారాజు యొక్క కఠిన ఆజ్ఞను విని మంత్రి దండనాయకులు త్రుళ్ళిపడ్డారు. యువరాజు అయితేనేం మరెవరైతేనేం అపరాధానికి తగిన శిక్ష పొందవలసిందే అని అక్కడ మూగిన వారిలో కొందరన్నారు. నిండు ప్రాణం తీసిన వాడికి తిరిగి నిండు ప్రాణం తీయవలసిందే అని మరికొందరు వ్యాఖ్యానించారు. కొడుకు గదా అని కనికరించకుండా మహారాజులు న్యాయమే జరిగించారు అని అనేక మంది అన్నారు. ఏది ఏమైనా రాజాజ్ఞలను అమలు జరపడం మంత్రి దండనాయకాదులకు ప్రాణ సంకటమైంది. అయినా తప్పదు కనుక వారు విధిలేక ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అయ్యా, తమరు కోరితే మృత కళేబరం మీ ఇంటికి చేర్చబడుతుంది. మతానుసారం దహన చర్యలు నెరవేర్చుకోవచ్చు అని మంత్రి విఠలాచార్యులతో అనగా, ఇహ మిగిలిన పని అదే కదండి, పంపండి, ఇంటికి పంపండి. నా దురంత దుఃఖంలో భాగం పంచుకునేందుకు తల్లి కూడా ఉంది కదా. కడుపారా కన్నందుకు ఆమె కూడా కూతురు శవం మీద పడి ఒకసారి ఏడిస్తే రుణం తీరిపోతుంది అని ఆయన పుత్రిక యొక్క దుర్మరణానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అన్నాడు. ఆ తండ్రి దుఃఖం చూసి అయ్యో పాపం అన్నవారే గాని మరణశిక్ష పొందబోతూ ఉన్న యువరాజు విషయంలో ఎవరికీ సానుభూతి కలగలేదు. ఏ ఒక్కరికి దయ జనించలేదు. ఎందరి యువరాజులకు శిరచ్ఛేదన చేస్తే మాత్రం నా కూతురు తిరిగి బ్రతుకుతుందా అని ఏడ్చిన విఠలాచార్యులు ఏడుపు ఒక్కటి మాత్రమే అక్కడి వారందరి హృదయాలను కలిచివేసింది. ఎల్లరి దయా సానుభూతులకు పాత్రమైంది. మంత్రి దండనాయకులు వెనువెంటనే గురుపుత్రిక మృత కళేబరాన్ని ఒక వాహనంపై ఎక్కించి విఠలాచార్యుల ఇంటికి పంపారు. ఆ వాహనం వెంట రోదనాధ్వనులు చేస్తూ విఠలాచార్యులు అతని ఆత్మీయులు బయలుదేరారు. అక్కడ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రి దండనాయకాదులు పరిశోధన ప్రముఖుడు రాజాజ్ఞను గురించి మరొకసారి తీవ్రాలోచనలు చేసి వేరు కర్తవ్యము కానక యువరాజుకు శిరచ్ఛేదన చేయించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంలో నిమగ్నులయ్యారు. ఒక నవయవ్వన సుందరాంగితో పాటు మరి ఒక యవ్వన స్ఫురద్రూపి అయిన రాజకుమారుడు, ఒక సౌందర్య పిపాసకుడు, ఒక కళాకారుడు కూడా ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా తొలగనై ఉన్నాడంటే అది ఎవరికి లోటు, అది ఎవరికి నష్టం? అతన్ని కన్న ఒకే ఒక తండ్రికి, అతనిపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ఒకే ఒక మహారాజుకు కొడుకు మరణానికి ఇప్పుడు తండ్రే కదా కారణం కాకుంటే ప్రజలు, చట్టము మహారాజును క్షమిస్తాయా? యువరాజు బంధితుడైన నాటి నుంచి కోలాహలానికి కాలు విరిగినట్టుంది. ప్రాణానికి ప్రాణంగా ఉండే స్నేహితుడికి తను చేతులారా ప్రమాదం తెచ్చిపెట్టినందుకు నిద్రాహారాలు మాని కుమిలి కుమిలి ఏడుస్తుంటే మీదు మికిలి ఇప్పుడు తన మిత్రుడికి శిరచ్ఛేదం జరగనే ఉందని అతను పొందే దుఃఖం అంతా ఇంత అని చెప్పలేం. విఠలాచార్యుల వారికి ఆ కూతురు ఎందుకు పుట్టిందో, పుట్టింది పుట్టినట్టు ఉండకుండా పరారి ఎందుకు కావాలి? నా స్నేహితుడి బొమ్మలోకి ఎందుకు రావాలి? ఆ బొమ్మని నేనే ఎందుకు బయటికి తీయాలి? బుద్ధి లేనివాణ్ణి బహుమతికి ఆశపడ్డాను. అయినా ఆ బొమ్మలో ఇన్ని ఘోర విపత్తులు ఇముడున్నాయని నాకేం తెలుసు? ఆమెను ఎవరు హత్య చేశారో ఆ పాపం వచ్చి యువరాజు తలకు చుట్టుకుంది. న్యాయమూర్తులు, మహారాజులు అందరూ ఏకమై యువరాజు ప్రాణం తీయడానికి పూనుకున్నారు. అతని ప్రాణం తీస్తే మాత్రం చచ్చిన గురుపుత్రిక మళ్లీ బ్రతుకుతుందా? ఈ మాత్రం తెలివి ఒక్కరికీ లేకపోయిందా? ఏమయ్యా విఠలాచార్యులు గారు, యువరాజుకు శిరచ్ఛేదం చేస్తే నీ కూతురు బ్రతుకుతుందటయ్యా, ఎందుకీ పాపాను కొడిగట్టుకుంటావు అని అడిగితే ఆయన ఏమంటాడు? ఆయన పూనుకుంటే నా స్నేహితుడికి మరణశిక్ష తప్పుతుంది.
మహారాజులే కాదు, న్యాయమూర్తులే కాదు, ప్రజలు కూడా గురువుగారి మాట కడ్డు చెప్పరు. ఇప్పుడిదొక్కటే ఉపాయం. గురువుల పాదాల మీద పడి బతిమాలతాను. వెనకపోయాడో నోటుకొచ్చినట్టు తిట్టి చక్కా వస్తాను అని తనలో నిశ్చయించుకున్న వెంటనే కోలాహలం విఠలాచార్యుల వారింటికి పరిగెత్తాడు. ఆయన కూతురు యొక్క మృత కళేబరం అప్పుడే అక్కడ చేర్చబడి వాహనంలో నుంచి కిందకి దింపబడుతోంది. ఆయన భార్య మహేశ్వరి కూతురు యొక్క దుర్మరణమును గురించి అప్పుడే తెలుసుకుంది కాబోలు. గుండెలు బాదుకొని ఏడుస్తూ యువతలకొచ్చింది. వాహనంలో నుంచి దించబడిన వరలక్ష్మి కళేబరం ఆ ఇంటి ముందు వరండాలో చేర్చబడింది. అయ్యో నా కూతురా, ఈ ఘోరమేమిటే? నీ తల ఏ దుర్మార్గులు ఖండించారే? నిన్ను హత్య చేసిన వారింకా బ్రతుకున్నారటే అని మహేశ్వరి ఆ మృత శరీరం మీద పడి గోలు గోలుని ఏడుస్తుంటే విఠలాచార్యులు కూడా భార్యతో ఏకమై ఏడుస్తూ, ఈ హత్య చేసినవాడు యువరాజే. మన బిడ్డ శిరస్సు తీసినవాడి శిరస్సు ఉంచరు. ఈ సాయంకాలంలోపుగా వాణ్ణి కూడా హతమారుస్తారు. రాజాజ్ఞ అయింది. కాని మన బిడ్డ మనకిక రాదే అని రోదన చేయడం మొదలుపెట్టాడు. భార్యాభర్తల రోదనలు కొంచెం చల్లారాక తాను చెప్పదలుచుకున్న దాన్ని చెప్పాలని కోలాహలం అక్కడే వేచున్నాడు. అక్కడ చేరిన వారింకా అనేక మంది పుత్రిక యొక్క దుర్మరణానికి దుఃఖించే దంపతుల్ని ఊరడించడానికి అనేక విధాల ప్రయత్నించారు. కాని ఆ పని ఎవరికీ సాధ్యం కావడం లేదు. గట్లు తెగిన మహాప్రవాహంలాగా వారి శోకం అరికట్లేందిగా ఉంది. తండ్రి ప్రాణం కంటే తల్లి ప్రాణం మరీ తల్లడిల్లిపోతుంది. ముద్దులు మూటగట్టే నా తల్లి ముఖం కనిపించదేవండి. తుమ్మెదరక్కలాంటి ఆ ముంగురులు ఏవండి? నా తల్లి శిరస్సు ఏం చేశారండోయ్ అని మహేశ్వరి విలపిస్తూ అడిగిందానికి, హత్య చేసిన దుర్మార్గుడు శిరస్సును మటుమాయం చేశాడు కదా అని విఠలాచార్యులు తిరిగి గుడ్ల నీరు కక్కాడు. కట్టిన పొట్టుపావడా నలగనన్నా లేదు. పల్లివాటుకొక్క నెత్తురు మరకాలేదు. ఈ హత్య ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో, నీ చావు చూడ్డానికి, నీ మొండి శరీరం మీద పడి ఏడవడానికే మేం బ్రతికామటే తల్లి. నీ పెళ్లి పేరంటాలు చూసే యోగ్యత, నీకు ముద్దు ముచ్చట్లు జరిపించే అదృష్టం మాకు లేదటే తల్లి అని మహేశ్వరి కూతురు శరీరం మీద పడి తనివి తీరకుండా అన్ని అవయవాలు స్పృశిస్తూ ఏడిచేసి హఠాత్తుగా ఆగింది. ఆ శరీరం యొక్క పాదమును పరీక్షగా చూసి విభ్రాంతురాలైంది. ఏమండి ఏమండి, ఒకసారి ఇటు చూడండి, ఈ పాదానికి 6 వేళ్లున్నాయి అనేటప్పటికీ విఠలాచార్యులు కూడా ఏడవడం మాని ఆశ్చర్యంగా చూశాడు. ఆ మృత శరీరం యొక్క కుడి పాదానికి 6 వేళ్లుండడం కనిపించింది. నిజమే, 6 వేళ్లున్నాయి. ఇది మన వరలక్ష్మి శరీరం కాదేమో అన్నాడు విఠలాచార్యులు. కాదండి, నా తల్లి పాదానికి 6 వేళ్లు లేవండి. ఇది ఎవరిదో, ఇంకొకరి శవం కాబోలు. మన వరలక్ష్మి 2 అరచేతుల్లోనూ 2 నల్లటి పుట్టుమచ్చలుంటాయిగా, అవి కూడా చూడు. మహేశ్వరి మృత కళేబరం యొక్క అరచేతులను కూడా పరిశీలించింది. ఆమెతో పాటు విఠలాచార్యులు కూడా చూశాడు. వరలక్ష్మికి ఉండవలసిన ఆ 2 పెద్ద పుట్టుమచ్చలు అరచేతుల్లో లేవు. భార్యాభర్తలిద్దరూ తెల్లబోయి ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. ఏంటి ఏమైంది అంటూ కోలాహలము మరికొందరు ముఖ్యులు ముందుకొచ్చారు. మృత కళేబరం మా అమ్మాయిది కాదు. మా వరలక్ష్మి పాదానికి 6 వేళ్లు లేవు. 2 అరచేతుల్లోనూ 2 పెద్ద పుట్టుమచ్చలుంటాయి. అయితే ఈ చేతుల్లో ఆ పుట్టుమచ్చలు కూడా లేవు. ఈ శవం మా అమ్మాయిది కాదండి, కాదు అంటూ మహేశ్వరి అక్కడి నుంచి లేచి యువతలగా వచ్చేసింది. తీయండి, ఈ శవాన్ని మా గుమ్మంలోంచి తీసి అవతలగా పెట్టండి అని విఠలాచార్యులు అక్కడి వాళ్లతో అన్నాడు. ఎంతవరకు మీ అమ్మాయిదే ఈ శరీరం అన్నారు కదా గురువులు అని కోలాహలం ముందు గెంతాడు. దుస్తులను బట్టి వస్తువులను బట్టి అనుకున్నాను. అవును, దుస్తులు వస్తువులు మా వరలక్ష్మివే, కళేబరం మాత్రం కాదు. మా అమ్మాయి దుస్తులు ఎవరో ఈ శవానికి కట్టబెట్టారు మోసం చేయడానికి. అందుకే మేం పొరపడ్డాం. ఇప్పుడు కూడా మరొకసారి చూడండి, మళ్ళీ పొరపాటవుతుందేమో అని కోలాహలం హెచ్చరించగా, మా అమ్మాయికి ఉండవలసిన గుర్తులు చెబుతుంటే కూడా ఇంకా పొరపాటేమిటయ్యా? పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. మా అమ్మాయికి 2 చేతుల మీద 2 పుట్టుమచ్చలు, పైగా మా వరలక్ష్మికి 6 వేళ్లు లేవు. తీయండి, శవాన్ని మా గుమ్మంలోంచి ముందర తీయండి. త్వరగా పోయి ఈ సమాచారాన్ని మీ మహారాజులకు చెప్పు. ఈ శవాన్ని పట్టుకుపోయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే పారేయించమను అని మహేశ్వరమ్మ శవాన్ని అనవసరంగా ముట్టుకున్నందుకుగాను స్నానం చేయడానికి లోనికి పోయింది. మీ అమ్మాయి పీడ పోయిందిలేండి, ఆమె చనిపోయిందని ఏడ్చారు. ఆమె ఎక్కడో సుఖంగా ఉండుంటుంది అని కోలాహలం ఇక అక్కడ నిలవకుండా పరిగెత్తారు. అవురా, అనవసరంగా ఎంత గొడవ చేసుకున్నారు. మొదట్లోనే ఆ పుట్టుమచ్చలు కాలి వేళ్లు చూసుకుంటే తేలిపోదు అని అక్కడ ఆత్మీయులందరూ అంటే అదే పొరపాటైంది. దుస్తులను బట్టి, ఆభరణాలను బట్టి, ఒడ్డు పొడుగులను బట్టి మా వరలక్ష్మి అనుకున్నాను. నాకంటే నా భార్య తెలివైంది కాబట్టి ఇప్పుడైనా కనిపెట్టింది, నయం కదూ. అయితే ఇప్పుడు ఒక సంగతి, మా అమ్మాయి దుస్తులు ఆభరణాలు ఈ శవం మీదకెలా వచ్చాయా అని. ఒకవేళ దుస్తుల్లో కూడా ఏమైనా పొరపాటుందేమో, ఇప్పుడే సరిగ్గా చూసుకోవడం మంచిది అని విఠలాచార్యులు అనగా, అవునవును, త్వరగా చూడండి, లేకపోతే తిరిగి నగుబాటు అన్నాడు విఠలాచార్యుని బంధువు ఒక ఆయన. దుస్తుల విషయంలో పొరపాటు ఉండదు.
మా వరలక్ష్మి దుస్తులన్నింటికి విలాసం ఉంటుందిలేండి అంటూ విఠలాచార్యులు తిరిగి శవం దగ్గరగా వెళ్లి పల్లెబాటును పావడాను పరిశీలించి, సందేహం లేదు, వరలక్ష్మి అన్న అక్షరాలు పల్లెబాటు మీద పావడా మీద కూడా ఉన్నాయి, అందరూ చూడొచ్చు అన్నాడు. అంతలో లోపల నుంచి స్నానం చేసొచ్చిన మహేశ్వరమ్మ, ఇదేం పీడాకరమండి, ఇంకా శవం దగ్గరే ఉన్నారెందుకు, లోపలికొచ్చి స్నానం చేయండి అంది. ఒకవేళ దుస్తుల విషయంలో కూడా పొరబడ్డామేమో అని చూశాను, పొరబాటేం లేదు, పావడా మీద పల్లెబాటు మీద మన అమ్మాయి పేరే ఉంది అని భార్యకు చెప్పాడు విఠలాచార్యులు. వరలక్ష్మి అనుందా, ఎర్రదారంతో నేనే కదండి దాని దుస్తులన్నింటికీ విలాసాలు కుట్టాను అంటూ ఆమె కూడా దగ్గరగా వచ్చి చూసింది. సందేహ నివృత్తి చేసుకుంది. మన పిల్ల ఒంటి మీద దుస్తులు ఈ శవం మీదకి ఎలా వచ్చాయండి? అదే కదా ఇప్పుడు తేలవలసిన విషయం. ముందర ఈ శవాన్ని మన ఇంటి ముందు నుంచి తీసుకోమని దివాణానికి కబురు చేయండి. వెళ్ళాడుగా కోలాహలం ఆ కబురు చెప్పడానికే. సరి, అయితే మీరు వెళ్ళి స్నానం చేయండి. అనవసరంగా ఏడ్చేడ్చి కళ్ళు వాచిపోయాయి. అయితే అయిందిలే, బ్రతుకున్న వాళ్ళు చచ్చారని ఏడిస్తే వాళ్ల పీడ వదిలిపోతుందని శాస్త్రం కూడా చెబుతుంది. మన అమ్మాయి ఎక్కడో ఒక చోట బ్రతికే ఉండుంటుంది. అదే మనకు కావలసింది. నా తల్లి ప్రాణాలతో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కళ్ళబడుతుంది. యువరాజులకి అనవసరంగా ఉరిశిక్ష వేశారళ్లే ఉంది, తొందరగా పోయి చెప్పండి. వెళ్ళాడుగా కోలాహలం అన్నీ చెబుతాడు. అయితే మీరక పోయి స్నానం చేయండి. ఈ శవం ఏ జాతిదో ఎవరిదో మీద పడ్డాం ముట్టుకున్నాం, స్నానాలతో పీడ పోతుందో లేక ప్రాయశ్చిత్తం ఏదైనా చేసుకోవాలో చూడండి అని భార్య అన్న మాటలు వినిపించుకోకుండానే విఠలాచార్యులు స్నానం చేయడానికి లోపలికెళ్ళిపోయాడు. మూగిన జనం అందరూ ఒక్కొక్కరుగా తొలగిపోవడం మొదలుపెట్టారు నవ్వుకుంటూ. తాను చనిపోయినట్లు అందరికీ అపోహ కలిగించడానికి ఆ అమ్మాయే తన దుస్తులు ఆభరణాలు తీసి మరో చచ్చిన శరీరానికి తగిలించి తను ఆత్మహత్య చేసుకుందేమో అని వెళ్లిపోతున్న జనంలో ఒకరనగా, సరిసరి, ఇప్పుడు మళ్ళీ మరో కొత్త సంగతి తెచ్చిపెట్టి ఆ తల్లిదండ్రుల్ని ఏడిపించకండి, పాపం ఇప్పటికే గుండెలు బద్దలయ్యేలా ఏడుచున్నారు అని మరొకరు ఆ మొదటి వారిని మందలించి తమతో తీసుకుపోయారు. జరిగిందొకటైతే అనుమానాలు అపోహలు మరొకటిగా ఉంటాయి. అబ్బా, ఈ పుత్రశోకం భరించి బ్రతకలేను. ఎవరు బ్రతకమన్నారు? ఎవరికోసం బ్రతకాలి? నా వంశ దీపకుణ్ణి, నా ఏకైక పుత్రుణ్ణి శిరచ్ఛేదనం చేసి చంపమని ఆజ్ఞలిచ్చాను. అంతటి కఠోర వాక్యం పలికిన నా నోరింకా పడిపోలేదెందుకు? నా శిరస్సింకా బద్దలు కాలేదేమిటి? కఠిన పాషాణ సదృశమైన నాది రాక్షస హృదయం గాని తండ్రి హృదయం కాదు. నా ఈ ఘోర కార్యానికి స్వర్గధామంలో ఉన్న విజయుడి తల్లి నన్ను ఎన్ని విధాలు శపిస్తుందో. అవును, శపించవలసిందే. నవమాసాలు మోసి అష్టకష్టాలు పడి ఆ తల్లి కొడుకును కని నాకు అప్పగించినందుకేనా నా ప్రతిష్ఠ కోసం, నా ప్రజల హితవు కోసం, గురువుల మెప్పు కోసం ఇంత ఘోరం చేస్తానా? ఘోరమా? అపరాధిని శిక్షించడం అపచారమా? ప్రజల శాంతి భద్రతల కోసం, దేశ క్షేమం కోసం నిర్ణయించబడ్డ నేను నేరం చేసినవాడు కొడుకు కదా అని క్షమించి వదిలిపెడితే ప్రజలు ఏమంటారు? పాలకులే ధర్మం తప్పినప్పుడు ఇక ప్రజల్లో ధర్మం ఎలా ఉంటుంది? ఒకరినొకరు హత్యలు చేసుకుని ప్రపంచాన్ని శ్మశానం చేయరా? అవును, నేను అధర్మం చేయలేదు. చట్ట ప్రకారం హత్య చేసిన వాడికి ఉరిశిక్ష విధించి న్యాయమే జరిగించాను. కాని నవమోహనాకారుడు, అఖండ ప్రజ్ఞావంతుడు, అద్భుత చిత్రకళా నిపుణుడు, నా సర్వరాజ్య పరిపాలనా దక్షుడు, నా వంశాంకురం, నా కొడుకులేని ఈ లోకంలో నేను బ్రతకడం ఎంత అనవసరం అని భరద్వాజ మహారాజు ఆనాడు యువరాజు చేసిన నేరానికి శిరచ్ఛేదనం చేయవలసిందని ఆజ్ఞలిచ్చి నిజమందిరం చేరినప్పటినుంచి తనలో తాను మతిపోయిన వాడిలా తర్క విత్కరములు జరిగించుకున్నాడు. కళ్లల్లోని నీరు ఎగిరిపోయే వరకు ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. అనేకసార్లు తలబాదుకుని కింద దొర్లాడు. కొడుకు చావు కబురు వెనకమునుపే తాను ఆత్మహత్య చేసుకోవాలని ఒకసారి, విరాగిగా బైరాగుల్లో కలిసి అడవుల పాలవుదామని మరొకసారి యోచనలు చేశాడు. కొసకొక నిశ్చయానికి రాలేక గోడనున్న పెద్ద గడియారం వైపు చూశాడు. అప్పుడు 4 అయింది. పిచ్చిపట్టిన వాళ్ల మందిర భాగంలోంచి వెలుపలకు పరిగెత్తుకొచ్చాడు. అంతటితో ఆగక కనిపించిన మార్గాన్ని అనుసరించి పరుగులెడుతుంటే చూసిన ప్రజలు తెల్లబోయారు. రాజచిహ్నములు లేవు, పరివారమూ లేదు, సహజ చీనీ చీనాంబర దుస్తులు లేవు. కేవలం ఒక బికారిగా కట్టుగుడ్డలతో వీధులంట పరిగెత్తిపోతున్న మహారాజును అప్పుడు చూసిన వారు అతనికి పిచ్చి పట్టిందని నిశ్చయించి గుంపులు గుంపులుగా అతన్ని అనుసరించారు. మహారాజు పోయిపోయి నేరస్తులకు శిరచ్ఛేదనలు జరిగించబడే నిర్ణీత స్థలం చేరాడు. అతడు ఉన్మాదుడు కాలేదని, కొడుక్కి విధించిన శిక్షను ఉపసంహరించుకోవడానికే ఆ విధంగా అక్కడకు చేరాడని అతన్ను అనుసరించి వచ్చినవారు అనుకున్నారు. అదే సమయంలో తలారులు తమ కత్తులు నెత్తి యువరాజును ఖండించడానికి ఉద్యుక్తులవుతున్న దృశ్యం ముందు పరిగెత్తుతున్న మహారాజుకు, వెనక పరుగులెడుతున్న ప్రజా సమూహాలకు కనిపించింది. ఆగండి, ఆగండి, యువరాజును ఖండించకండి అని మహారాజు దూరం నుంచి ఎలుగెత్తి అరచిన అరుపులను తలారులు విన్నారు.
విభ్రాంతులై ఎత్తిన కత్తులు దించారు. కాని ప్రపంచంలో మరికొన్ని క్షణాలు బ్రతకవలసి ఉన్నది కాబోలు అనుకుని యువరాజు దగ్గరకొచ్చిన తండ్రిగారిని వింతగా చూశాడు. నా తండ్రి, నా చేతులారా నీకీ చావు తెచ్చిపెట్టాను, అది అనివార్యం అని మహారాజు అంటూ ఉంటే, ఆ కబురు చెప్పడానికేనా మహారాజు అంత దూరం నుంచి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాడు అని అక్కడ మూగిన వారు ఒకరితో ఒకరన్నారు. మహారాజు కొడుకును కౌగిలించుకుని తిరిగి చెబుతున్నాడు. నీ చావుకు నాకిప్పుడు ఏడుపు రావడం లేదు. ప్రజాహితవు కోసం, దేశక్షేమం కోసం, న్యాయ చట్టంను ఆదరించడం కోసం నా కొడుకునిప్పుడు బలిస్తున్నాను. తలారులారా, మీ పని ఆటంకపరచడానికి నేనిప్పుడు రాలేదు. మీ ధర్మాన్ని మీరు నిర్విఘ్నంగా నెరవేర్చవలసిందే. కాని అంతకంటే ముందు నా కొడుకు చావు నేను వెనకముందు చూడకముందు దుష్ట సంహారం చేసే మీ పవిత్ర కరవాలంతో నా శిరస్సు ఖండించండి. నా కొడుకు కంటే ముందు నన్ను ఈ లోకం నుంచి వేరు చేయండి. అందుకే నేనింత తొందరపడి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను అంటూ మహారాజు తలారుల కత్తులకు ఎదురై సంసిద్ధంగా నిల్చునుంటే వారి చేతులు కంపించాయి. కర్తవ్యం తోచక యువరాజు వైపు చూశారు. యువరాజు తండ్రిగారి చేతులు పట్టుకుని, తండ్రి, మీకు మనస్థిమితం చెడు ఉండడం వల్ల ఏమో అంటున్నారు. తలారులు పాలకుల ఆజ్ఞల ప్రకారం నేరస్తులైన వారిని శిరచ్ఛేదం చేయడానికున్నారు గాని మహారాజులను చంపడానికి కాదు. వెంటనే పక్కకు తొలగండి. మీ ఆజ్ఞలకే మీరంతరాయం కలిగించకూడదు అన్నాడు. బిడ్డా, నా ఆజ్ఞలకు నేనెంతమాత్రం అంతరాయం కలిగించడానికి రాలేదని ముందుగానే చెప్పాను. అంతకంటే ముందు నా శిరస్సు ఖండించమంటున్నాను. ఎవరి ఆజ్ఞ పుచ్చుకుని ఖండిస్తారు? నీ శిరస్సు ఖండించడానికి ఎవరు ఆజ్ఞాపించారో వారే నా శిరస్సును కూడా ఖండించమంటున్నారు. ఆక్షేపణేముంది? అప్పుడు కొందరు ప్రజలు ముందుకొచ్చి, మహారాజా, మీ ఇచ్ఛానుసారం ఏ పని పడితే ఆ పని చేయడానికి అధికారం లేదు. రాజు యొక్క అర్ధప్రాణాలు 2 ప్రజల హక్కు. మీరు అకారణంగా చావడానికి మీ ప్రజలు అంగీకరించడం లేదు కనుక మీ ప్రయత్నం సాగదు. దయచేసి యువతలకు రండి అంటూ మహారాజును పట్టుకుని యువతలకు తీసుకొని రాగా, తలారులారా, రాజాజ్ఞ ప్రకారం మీ ధర్మం మీరు త్వరగా నెరవేర్చుకోండి. నేను సంసిద్ధంగా ఉన్నాను అని యువరాజు హెచ్చరించగా వారతని శిరస్సు ఖండించడానికి కత్తులెత్తి ఉద్యుక్తులు కాగా అంతలో అశ్వారూఢులై శరవేగంతో పరిగెత్తుకొస్తున్న కొందరు యోధులు దూరం నుంచే, ఆగండి, యువరాజు హంతకుడు కాదు, హతురాలు వరలక్ష్మి కాదు అని గొంతుకులెత్తి కేకలు పెట్టడం అందరూ విన్నారు. విభ్రాంతులై ఆ పక్కకు చూశారు. గుర్రములపై ముందుగా వచ్చి దిగిన మంత్రి, గురునాథులిద్దరూ అక్కడే మహారాజు సైతం ఉండడం తిలకించి తెల్లబోయారు. మహారాజా, యువరాజు హత్య చేయలేదు. హతురాలు తమ కుమార్తె వరలక్ష్మి కాదని తల్లిదండ్రులచే గుర్తించబడింది. యువరాజు శిక్షాపాత్రుడు కాడు అని మంత్రి చెప్పిన మాటలు వినగా మహారాజు, యువరాజులిద్దరూ ఆశ్చర్య సంభ్రమాలతో ఒకరినొకరు కౌగులించుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. అయితే హతులెవరు అని మహారాజు అడుగ్గా, ఆ విషయం నిదానంగా తెలుసుకోవాల్సింది అన్నాడు గురునాథ్. అంతలో కోలాహలం కూడా వచ్చి మిత్రుని కౌగులించుకున్నాడు. అయితే విఠలాచార్యుల వారు శవం తన కుమార్తెదని గుర్తించడంలో పొరపాటు జరిగిందంటావా? అవును ప్రభు. మృతకళేబరం వారింటికి చేర్చబడిన తర్వాత తల్లి మహేశ్వరి అది తన కుమార్తె శరీరం కాదని నిర్ధారణ చేసింది అనే మొదలైన వివరాలన్నింటినీ చెప్పి మంత్రి, గురునాథులిద్దరూ మహారాజులకును అక్కడి ప్రజా ప్రముఖులకును తృప్తి కలిగించారు. ఆ వెనువెంటనే యువరాజుతో అందరూ కలిసి ఘటనాఘటన సమృద్ధుడైన భగవంతుని లీలలు కొనియాడుకుంటూ రాజభవనానికి అభిముఖంగా బయలుదేరారు. అందరూ చేరుకునేటప్పటికీ విఠలాచార్యులను వారి రాక కోసం అక్కడ వేచి ఉండి యువరాజు అనవసరంగా ఉరిశిక్ష పడకుండా రక్షితుడై వచ్చినందుకు సంతోషపడుతూ, ఇంతవరకు అందరం అదృష్టవంతులం మహారాజా. నా కూతురు హతురాలు కాలేదన్న విషయం ఖాయమవడమేగాక యువరాజు సురక్షితంగా ఉన్నందుకు సంతోషపడాలి. అనవసరంగా విజయకుమారుణ్ణి అనుమానించినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు. యువరాజు హత్య చేయలేదండి, అతనికా వరలక్ష్మి సమాచారమే తెలీదు అని నేనెంత మొత్తుకున్నా ఎవరైనా విన్నారా? గురువులు చేసిన ఒక చిన్న పొరపాటుకు రాజవంశమే నశించిపోయేది. మహారాజులను అంతరించి ఉండేవారు. ఎంత గురువులైతే ఎల్లాబో, బొత్తిగా నిదానం లేనివారు అని కోలాహలం అవకాశం చిక్కించుకుని గురువులను మందలిస్తుంటే, తప్పు, గురువులను అధిక్షేపించకూడదు అని మహారాజు కోలాహలాన్ని అదిలించాడు. తప్పులేదు ప్రభు, నాది పొరపాటు అయింది. నా భార్య గుర్తించి చెప్పే వరకు ఆ మృత కళేబరం నా కుమార్తెదనే భావించాను అన్నాడు విఠలాచార్యులు. అంతేకాదు, చాలా ఏడుపును అనవసరంగా ఖర్చు చేశారు కూడా అన్నాడు కోలాహలం తిరిగి. ఏదో అయ్యింది కాని ప్రభు, అసలు సమస్యగానే ఉండిపోయింది. నా కూతురు జాడ తెలిసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు కదా అన్నాడు విఠలాచార్యులు. తమరు కంగారు పడకుండా కొంచెం నిదానించినట్లయితే మీ కుమార్తె జాడలు నేను తెలుసుకుంటాను అన్నాడు గురునాథ్. అంతేకాకుండా మీకు దొరికిన శవం ఎవరిదో, ఆమెను హత్య చేసిన వారెవరో కూడా తేలాలి.
వరలక్ష్మికిని హతురాలికిని ఏదో ఒక సంబంధం ఉండి తీరాలి. లేకుంటే గురుకుమార్తె యొక్క ఆభరణాలు హత్య చేయబడిన స్త్రీ ఒంటి మీద ఎందుకుంటాయి అని మంత్రి వ్యాఖ్యానించింది నిజమేనని అందరూ అంగీకరించారు. యువరాజు నా కుమార్తెను చూడకుండా ఆమె చిత్రమును ఎలా రచించాడో ఆ విషయం కూడా కనుక్కోవాల్సింది అన్నాడు విఠలాచార్యులు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేనొక మాటే చెబుతాను, అది నా ఊహా చిత్రం. వరలక్ష్మి అనే ఏ కన్యతోనూ నాకు సంబంధం గాని పరిచయం గాని ఎంతమాత్రం లేదు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అటువంటి స్త్రీని నేను ఎన్నడూ చూసినట్లు లేదు అని యువరాజు తిరిగి ఖండితంగా చెప్పాడు. దొరికిన స్త్రీ శవాన్ని ఏం చేయాలి అని మంత్రి అడగ్గా, ఆ మృత కళేబరాన్ని వెంటనే దహనం చేయకూడదు. మనకు హత్య వివరాలు తెలిసే వరకు ఆ కళేబరాన్ని భద్రపరచుంచాలి అని మహారాజులు అన్నారు. కొన్ని ద్రావకాల సాయం వల్ల మృత కళేబరం చెడకుండా చాలా దినాలు సంరక్షించొచ్చు అని పరిశోధనా ప్రధాని చెప్పగా ఆ ప్రకారమే చేయించవలసిందని మహారాజు ఆజ్ఞాపించాడు. అబ్బబ్బా, నీ చావు తప్పించేటప్పటికి నా తలప్రాణం తోక్కొచ్చిందయ్యా. మళ్ళీ ఆరంభించావా బొమ్మలు రాయడం? ఈ బొమ్మల మూలంగానే అంత ములిగింది. మళ్ళీ ఎందుకయ్యా ఈ రంగులు ఈ కుంచెలు పెట్టు కూర్చున్నావు అంటూ కోలాహలం తన మందిరంలో ఏకాంతంగా కూర్చుని చిత్రలేఖనంలో నిమగ్నుడై ఉన్న యువరాజు దగ్గరకొచ్చి అతని చేతిలో ఉన్న కుంచె వగేరాలు లాక్కోబోయాడు. ఏంటి గొడవ అని యువరాజు తన ఏకాగ్రత భగ్నమైనందుకు చిరాకు పడ్డాడు. గొడవ అయింది. ఎంత గొడవ ఎంత గొడవ? ఏమయ్యోయ్ యువరాజా, నువ్విక బొమ్మలు రాయడం నేను ఒప్పుకోను. బొమ్మలేం చేశాయి? ఏం చేశాయా తెలీదు? గురువుగారి కూతుర్ని బొమ్మలోకి ఎక్కించావు. ఆ బొమ్మ మూలంగా జైలు పాలయ్యావు. ఉరిశిక్ష వేశారు. చివరికి మహారాజు కూడా కంఠం నరుకుని చావుపోయాడు. అందుకు చిత్రపటం చేసిన అపరాధమేమీ లేదు. మనుషులు తెలివిహీనులైతే చిత్రపటమే కాదు ఏదైనా ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. అందరికంటే నువ్వు మహా తెలివైన బయలుదేరావు గాని ఎకనైనా ఈ బొమ్మలు రాయడం మానేవయ్యా మహాప్రభు, నీకు పుణ్యం ఉంటుంది. సృష్టిలో ఉన్న సౌందర్యం చిత్రించకుండా నేను బతకలేను మిత్రమా. నా బొమ్మల వల్ల ఎవరికీ నష్టం ఉండదు. సరే, నీ ఇష్టమయ్యా, నేను ఇంకేమీ చెప్పలేను. మళ్ళీ కొత్త బొమ్మలేం రాశావు? ఇంకా ఏం రాయలేదు, రాయాలని కూర్చున్నాను. నేనొక తమాషా బొమ్మ చెప్తాను, రాస్తావు? ఓ, తప్పకుండా రాస్తాను, చెప్పు. 18 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి, మహా పెంకి రాలుగాయి, నల్లగా ఉంటుంది. అయినా చాలా అందంగా ఉంటుంది. పొడుగాటి జడ చివర కుచ్చులు, కుడి బుగ్గ మీద ఒక మచ్చ, తెల్లటి దుస్తులు, తెల్లటి పువ్వులు, ఎర్రటి తిలకం. తెలుసు తెలుసు, నాకు ఆ అమ్మాయి ఎవరో తెలుసు. మంత్రి కూతురు మాంచాల, నీ ప్రియురాలు. అబ్బబ్బా, అంత గట్టిగా అరవకయ్యా. మహారాజు కాని మంత్రి కాని వింటే నన్ను కోటలోంచి తరిమేస్తారు. ఎందుకని? మాంచాలకు నేను తగిన వరుణ్ణి కానని. ఎవరంటారు? ఆమెకు నీకంటే మంచి వరుడెక్కడ దొరుకుతాడు? ఆ మాటకు కోలాహలం విరగబడి నవ్వుతూ, నా సంగతి నువ్వొక్కడవు కనిపెట్టావు యువరాజా. నువ్వు బొమ్మలు రాయడమేనా, ఆ బొమ్మల మనసుల్లో ఉన్న సంగతులు కూడా చెబుతావా? ఓ, చెబుతానే. మాంచాల నన్ను ప్రేమించిందంటావా యువరాజా? పూర్తిగా ప్రేమించింది. నన్ను పెళ్లి చేసుకుంటుందా? తప్పకుండా చేసుకుంటుంది. మంత్రి ఒప్పుకోడుగా? ఒప్పుకుంటాడు. ఆమె నిన్ను చేసుకుంటానని గట్టిగా పట్టుబడితే తప్పకుండా ఒప్పుకుంటాడు. అన్నీ తెలిసినవాడు చెబుతున్నావు. అమ్మయ్యా, ఇప్పటికి నా ప్రాణం కుదుట పడింది. యువరాజా, ఆమె బొమ్మ రాసియవు. నన్ను బొమ్మలు రాయొద్దంటివే, నువ్వు మాననంటివే. అందుకు యువరాజు నవ్వాడు, కోలాహలము నవ్వాడు. సరేగాని నా ప్రియురాలి బొమ్మ నువ్విప్పుడే రాసియ్యాలి మిత్రమా. ఇస్తే ఏం చేస్తావు? మేమిద్దరం రోజూ శివాలయంలో రహస్యంగా కలుసుకుంటాం. ఈసారి కలుసుకున్నప్పుడు ఆ బొమ్మ చూపిస్తాను. మాంచాల చాలా సంతోషపడుతుంది. రాస్తాను గాని ఆమె కళ్ళెలా ఉంటాయో చెప్పు. నల్లటి ముఖంలో ఆ తెల్లటి కళ్ళు ఆకాశంలో నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోతుంటాయి. ఆమె తన కళ్ళతోనే నన్ను పరవశుని చేస్తుంది అని కోలాహలం చెప్పిన మాటలు విని యువరాజు తనలో ఒకసారి నవ్వుకున్నాడు. అతను ప్రియురాలి బొమ్మ కోసం కుతూహలపడుతుండడం వల్ల యువరాజు వెంటనే పరికరాలు తీసి మాంచాల రూపమును చిత్రించడానికి ఉపక్రమించాడు. అది పూర్తయ్యే వరకు కోలాహలం అక్కడే కూర్చున్నాడు. యువరాజుకది ఊహాచిత్రం కాదు. మాంచాలని అనేకసార్లు చూసిన వాడవడం చేత సునాయాసంగా ఆమె చిత్రాన్ని సహజ రూపం ఉట్టిపడేలాగా చిత్రించి స్నేహితుడికిచ్చాడు. అతను పట్టలేని సంతోషంతో ఆ చిత్రాన్ని ఎన్నోసార్లు ముద్దు పెట్టుకుని తృప్తిపడ్డాడు. తన ప్రియురాలు దగ్గరున్నట్లే భావించి మురిసిపోయాడు. ఈ చిత్రపటం ఎక్కడదని నీ ప్రియురాలు అడిగితే ఏమని చెబుతావు? మా యువరాజు రాశాడని చెబుతాను. వద్దు, అలా చెప్పకు. నువ్వే రాసినట్లు చెప్పు. మా అంచాల నమ్మదు. నాకు చిత్రలేఖనం రాదని ఆమెకు తెలుసు. నేర్చుకున్నానని చెప్పు. సరే, అలాగే చెబుతా అని కోలాహలం పట్టలేని సంతోషంతో ఆ చిత్రపటాన్ని పట్టుకుని కేరింతలు కొడుతూ బయలుదేరాడు.
మాంచాల తన రూపం ఈ పటంలో చూసుకుని తెల్లబోతుంది. దీన్ని నేనే రాశానని చెబుతాను. నేనింత ప్రజ్ఞ సంపాదించినందుకు ఏమనుకుంటుంది? నా మీదుండే ప్రేమ ఇంకా ఎక్కువైపోతుంది. నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని పట్టుబడుతుంది. కొసకు తండ్రి విద్యాసాగర్ కూడా ఒప్పుకుంటాడు. మాంచాల నేను భార్యాభర్తలమవుతాం. అప్పుడు మా సంసారం స్వర్గ సమానంగా ఉండదు అని కోలాహలం తనలో కలిగిన మధుర భావాలకు తబ్బిబ్బులవుతూ మార్గంలో ఏముందో కూడా చూసుకోకుండా సంతోష పారవస్యంలో ములిగి నడుస్తుండడం వల్ల ఒక పొలంలో కాలు జారింది. అతనైతే అక్కడి మురికి గుంట్లో పడకుండా నేర్పుగా దాటాడు కాని చేతిలో ఉన్న చిత్రపటం జారి సరిగ్గా మురికి గుంట్లో పడింది. చేరువలో ఉన్న శివాలయం దగ్గర అంతకు ముందే చేరి ప్రియుని రాక కోసం ఎదురుతెన్నులు చూస్తూ నిల్చున్న మాంచాల దూరంలో జరిగిన ఈ సంఘటన గమనించి పకాలను నవ్వడం వల్ల కోలాహలం చిన్నబుచ్చుకుని ఆమె చూడకుండా ఉండేలాగా గుంటలోని చిత్రపటాన్ని తటాలను ఎత్తుకుని దాన్ని ఉత్తరయం మాటను మరుగుపరుచుకుని వడివడిగా పోయి ప్రియురాల్ని కలుసుకున్నాడు. ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది. ప్రమాదం తప్పింది గాని లేకుంటే ముఖం బదలయ్యేదే అంది. అందుకే నేను పడలేదుగా. అతి చమత్కారంగా ఒక్క దూకు దూకేశాను. ఓ యబ్బా, ఇటువంటి ప్రమాదాలు కోలాహలంగానేమీ చెయ్యవులే. హా అయినా అలా కళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడవడం దేనికంట అని ఆమె అతని చెవి పట్టుకుని మెలిపెడుతూ ఉంటే రాణిగారిని కలుసుకోవడానికి ఇప్పటికే ఆలస్యమైపోయిందని ఒడివిడిగా వస్తుంటే కాలు జారింది. అయినా నేను పడలేదుగా. నేను ఎంతసేపటి నుంచి ఇక్కడ కాచుకుని కూర్చున్నానో తెలుసా? తెలుసు తెలుసు, అందుకేగా తొందరగా వచ్చేశాను. ఇదా తొందరగా రావడం అంటే? ఆమె అతని రెండో చెవి కూడా పట్టుకుంది. ఇంతసేపటిదాకా నువ్వు చేసే రాజకార్యాలు ఏమిటి అంట? అయ్యయ్యో మాంచాల, చెవులు ఊడిపోతాయి. నీకు మంచి బహుమతి తీసుకొచ్చాను, చెవులు వదిలిపెట్టు అని కోలాహలం అనగానే ఆమె అతని చెవులు వదిలిపెట్టింది. అతను తెచ్చింది ఏమిటా అని ఆదుర్దాగా చూస్తుండగా కోలాహలం ఉత్తరీయంలో ఉన్న చిత్రపటం తీసి, చూసుకున్నావా ఇదెవరిది అంటూ తక్షణం దాన్ని ఆమెకు అందించాడు. అతి సహజంగా తన సౌందర్య రూపం చిత్రించబడి ఉండడం చూసి ఆమె సంతోషంతో తనను కౌగిలించుకుంటుందని ఆశించిన కోలాహలం ఆమె తీక్షణ ముఖభావాలు గమనించి నిలువున నీరయ్యాడు. ఎవరైనా తమ నిజరూపం అద్భుతంగా చిత్రించబడ్డం చూసుకుని సంతోషపడతారు కాని ఇలా ఆగ్రహపడతారా మాంచాలా అని కోలాహలం అడిగాడు. ఆమె మరింత రౌద్రాకారం దాల్చింది. నీ రూపం ఎంత సౌందర్యంగా ఉందో, నీ ముక్కు నీ బుగ్గలు ఎంత ముద్దులు మూటగడుతున్నాయో అంత సహజంగానూ లేదు ఈ బొమ్మ అని అడిగాడు. యువరాజుచే రాయబడిన ఆ చిత్రం నిజంగా అంత అద్భుతంగానూ ఉంది. కాని మురికి గుంట్లో పడ్డప్పుడు ఆ సుందరాకారానికి సరిగ్గా ముక్కు దగ్గర ఒక పెద్ద మచ్చ, 2 బుగ్గలకు 2 మచ్చలు అమరిన సంగతి కోలాహలానికేం తెలుసు? ఆ మచ్చలతో అతి వికృతంగా తయారైన ఆ చిత్రపటాన్ని అతడు చూసుంటే దానిని ఆమెకివ్వకపోయేవాడు, ఇచ్చినా అలా వర్ణించకపోయేవాడు. ఆ పటం నేనే చిత్రించాను మాంచాలా. నీ రూపం ఉన్నదన్నట్లు ఎంత ఘనంగా రాయగలిగానో చూసావు కదా. ఏ చిత్రకారుడు అంత నేర్పుగా రాయలేడు. ఏ కళాకారుడు గాని ఏ శిల్పి గాని నీ అందాన్ని ఇలా చిత్రించగలడంటావా అని కోలాహలం గుక్క తిప్పుకోకుండా ఏకధాటిగా సగర్వంగా చెబుతుంటే తన రూపాన్ని చిత్రపటంలో అంత అసహ్యంగా చూసినందుకు ఆమె మండిపడుతూ అతని జుట్టు పట్టుకుని పటాన్ని అతని కళ్ళ ముందర పెట్టి అడిగింది. ఇదా నా రూపం? ఇదా నా సౌందర్యం? నా ముక్కు మీద నా బుగ్గ మీద ఇలాంటి మచ్చలున్నాయా? నువ్వేనా ఈ పటం ఇంత వికృతంగా రాసావు? నీకు బుద్ధుందా? లేదు లేదు, ఈ పటం నేను రాయలేదు మాంచాలా. నిజంగా నేను రాయలేదు, యువరాజు రాశాడు. యువరాజు కళ్ళకి నేనంత అనాకారిగా అంత అసహ్యంగానూ ఉన్నానన్నమాట. అతను బుద్ధిలేక రాస్తే తీసుకొచ్చి నాకు ఇయ్యడానికి నీకెందుకు బుద్ధి లేకపోయింది? చిత్రమంతా అతడే రాశాడు గాని ఆ మచ్చలు అతను రాయలేదు మాంచాలా. నా చేయి జారింది, పటం మురికి గుంట్లో పడింది. అప్పుడు ఈ మచ్చలయ్యాయని నాకు ఇప్పుడు అర్థమైంది. ఓహో, చిత్రకళా నైపుణ్యం యువరాజుల వారిది, మచ్చల కళా నైపుణ్యం తమరదన్నమాట అని ఆమె కోపంగా ఆ పటాన్ని ముక్కలు ముక్కలుగా చించిపారేసి దూరంగా పోయి అలిగి కూర్చుంది. కోలాహలం మెల్లగా పోయి ఆమె పాదాల దగ్గర కూర్చున్నాడు. మాంచాలా, ఈ పొరబాటంతా నాది. నా తప్పులు నువ్వు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పు? నేను నీ దాసుణ్ణి, నీ గులాంని, నీ ఆజ్ఞానువర్తిని. చేసిన తప్పుకి 2 లెంపకాయలు కొట్టు, లేదా 2 తన్నులు తన్ను. కొంచెంసేపు నువ్వు సత్యభామవు నేను అంటున్న అతని నోటికి ఆమె చేతులు అడ్డం పెట్టి, అటువంటి అర్హతలు మనకి లేవు కాని నోరు మూసుకుని ఊరుకో. ఓ మూసుకుంటా. నువ్వేం చేయమన్నా చేస్తా, ఏం చెప్పినా వింటా. నీ ప్రేమ చూపులెప్పుడు నా మీదే ఉండాలి. నీ మనసులో నేను, నా మనసులో నువ్వు శాశ్వతంగా నిలవాలి. మాంచాలా, మనిద్దరికీ పెళ్లి ఖాయమేగా. మీ నాన్నగారిని ఎలాగైనా ఒప్పించాలి. మాంచాలని పెళ్లి చేసుకోలేకపోతే కోలాహలం హాలహలం మింగి చచ్చిపోతాడు.
చిచ్చి, ఏం మాటలవి? కోలాహలం లేని ప్రపంచంలో మాంచాల మాత్రం ఉంటుందా? అటు సూర్యుడిటు తిరిగినా ఆకాశం తలకిందులైనా మాంచాలకి కోలాహలానికి పెళ్లి ఖాయం అంటే ఖాయం, ముమ్మాటికి ఖాయం అంటూ మాంచాల అతని 2 బుగ్గల మీద 2 చిట్టి చిట్టి దెబ్బలు కొట్టింది. దాంతో కోలాహలం పరవశుడయ్యాడు. అప్పుడు అతనికదే స్వర్గాధిపత్యం అనిపించింది. ఆనందోద్రేకం వల్ల మాట్లాడలేకపోతున్నాడు. జయం పలుకు, విజయం పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు, జననీ పలుకు, జగజ్జననీ పలుకు, కాళీ పలుకు, మహంకాళీ పలుకు అంటూ ఒక బుడబొక్కల ఫకీరు మోగించిన డక్కీ మోతలకు, అతని చిరుగజ్జల గలగల ధ్వనులకు శివాలయం దగ్గర గున్నమామిడి చెట్టు కింద ప్రేసీ ప్రియులు ఉలికిపడి అటు చూశారు. అదే మార్గాన పోతున్న ఫకీరు వారిని చూడగానే దాపుకొచ్చాడు. జయం జయం, ప్రేసీ ప్రియులకు జయం, శివుడిస్తున్నాడు, ఈ విభూతి ధరించండి, శీఘ్రంగా కళ్యాణం అవుతుంది అంటూ ఆ ఫకీరు వాళ్ళిద్దరికీ చెరో చిటికెడు విభూది ఇచ్చాడు. సంతోషంతో ఫకీరిచ్చిన విభూది ఆ ఇద్దరూ ఒకేసారి నొసట ధరించారు. మరుక్షణంలో మాంచాల ఒక ఆడకొక్కగాను, కోలాహలం ఒక మగ కుక్కగాను మారిపోయారు. తాళ్లు వేసి బంధించి ఫకీరు ఆ 2 కుక్కలను 2 చేతులతోనూ పట్టుకుని తనతో తీసుకుపోయాడు. పెళ్లి మాటలు చెప్పుకుని పరవశలవుతున్న ఆ ప్రేసీ ప్రియుల ఇద్దరి జీవితాలు భగ్నం చేయడానికొచ్చిన ఆ ఫకీరెవరు? ఆ ప్రేమైక జీవులు అతనికేం అపకారం చేశారు? తన మాయాశక్తి వల్ల కుక్కలుగా మార్చి ఆ కామిని కాముకులను అతడేం చేయదలుచుకున్నాడు? అంబా పలుకు, జగదంబా పలుకు, జననీ పలుకు, జగజ్జననీ పలుకు, కాళీ పలుకు, మహంకాళీ పలుకు అంటూ ఒక బుడబుక్కల ఫకీరు కోట లోపల ప్రవేశించబోగా అక్కడి ద్వారపాలకులు ఖడ్గములు అడ్డం పెట్టి అతని ప్రవేశానికి నిరోధం కలిగించారు. తక్షణం మరలిపొమ్మని అదిలించి పలికారు. కాని ఆ బిచ్చగాడు పోకుండా, చంద్రమండలం నుండి దిగొచ్చిన ఫకీరును పొమ్మనకండి, రాజ్యానికే కీడు కనిపెట్టుకునుంది, రాజా యువరాజులు ప్రమాదంలో ఉన్నారు, మంత్రి పురోహితులకు ఆపద రానే ఉంది, తెచ్చిన శవం చేత పలికిస్తాము, వచ్చిన ఫకీరును పొమ్మనకండి, కాళీ పలుకు, మహంకాళీ పలుకు అంటున్న ఫకీరు యొక్క మాటలు దూరం నుంచి మహారాజాదులు విన్నారు. ఫకీరు వారి దృష్టిని ఆకర్షించాడు. అతన్ని నిరోధించకుండా లోపల ప్రవేశపెట్టవలసిందని మహారాజు ద్వారపాలకులకు కబురు పంపాడు. తలకొక రంగుగుడ్డల తలపాగా, మెడలో 2-3 చిరిగిపోయిన జరి ఉత్తరీయాలు, అతుకులతో ఉన్న ఒక పొట్టుకోటు, ఇజారు, నొసట అర్ధచంద్రాకృతిలో దిద్దుకున్న కుంకుమ రేఖ ధరించి ఉన్న ఆ ఫకీరు కాళ్లగజ్జెల మోతకు చేత డక్కీ వాద్యమును మేళవించి 2 కుక్కలను తనకు 2 వైపులా ఉంచుకుని, జననీ పలుకు, జగజ్జననీ పలుకు, రాకరాక వచ్చిన ఫకీరు, పోకపోకపోయిన కన్నెపడుచు, రాజ్యంలో రట్టు, యువరాజులకు దిష్టి, కాళీ పలుకు, మహంకాళీ పలుకు అనుకుంటూ క్రమంగా మహారాజు మొదలైన వారుని దగ్గరకొచ్చి అందరికీ నమస్కరించాడు. నల్లటి చిరు గెడ్డము, బొద్దు మీసాలతో బేకరాకారుడై ఉన్న ఆ ఫకీరును అతని మాటలను విని అతను ఎవరో మహత్తు గలవాడని, సామాన్య బెచ్చగాడు కాదని అక్కడి వారందరూ అనుకున్నారు. ఆహ్వానించి లోనికి గొనిపోయారు. అంతవరకు మందిరోద్యానవనంలో కూర్చుని హత్య చేయబడిన స్త్రీని గురించి అంతు చిక్కకుండా దీర్ఘాలోచనలు సలుపుతున్న మహారాజు, గురునాథ్, విద్యాసాగర్లు ఆ ఫకీరు వల్ల తమకేదైనా ఉపకారం జరగవచ్చునని ఆశించారు. మహారాజు అనుచరులతో ఫకీరుకు యథావిధిగా పూజలు చేసి అతడు ఉచితాసీనుడై ఉన్న తదుపరి, స్వామి, మీరే దేశం వారు? మీరు పలికిన పలుకుల్లో మాకు సత్యం గోచరించింది కనుకనే మీరు మమ్ము ఆపదల నుంచి గట్టెక్కించగల సర్వశక్తి సంపన్నులను నమ్ముతున్నాము అని మహారాజు వినయ విధేతలతో అన్నాడు. మేము చంద్రమండలంలో ఉండే శ్వేతముకులం, అప్పుడప్పుడు సంచారానికి భూలోకానికి దిగుతుంటాం అన్నాడు ఫకీరు. చంద్రమండలంలో మనుషులుంటారా స్వామి అని మంత్రి విద్యాసాగర్ ఆశ్చర్యంగా అడిగినందుకు ఫకీరు అతని వైపు ఒకసారి తీక్షణంగా చూశాడు. అందుకీ మహాత్ములే నిదర్శనం కాదా? వేరే అడగడం ఎందుకు? చంద్రమండలంలో మనుషులుంటారని వీరిని చూసైనా తెలుసుకోలేమా అని ఫకీరుకు బదులుగా విఠలాచార్యులు జవాబు చెప్పినందుకు, మీరు రాజగురులై ఉంటారు, అందుకే అంత బుద్ధి కుశలత అని ఫకీరు విఠలాచార్యులను అభినందించాడు. మా రాజ్యానికేవో ఆపదలు రానే ఉన్నవంటున్నారు, మంత్రి పురోహితులకు ప్రమాదం అంటున్నారు, ఏమిటది స్వామి అని మహారాజు తిరిగి అడుగ్గా, నేనే అన్నవెందుకు, గురుపుత్రిక వరలక్ష్మి అంతుచిక్కని విషయం ఆపదల కారణమని తెలుపడం లేదా? ఆ మాటలతో విఠలాచార్యులు నడుమునకు ఉత్తరీయమును బిగించుకుని ఫకీరుకు ముమ్మారు ప్రణమిల్లి, స్వామి, మీరు కేవలం దైవాంశ సంభూతులను తోస్తోంది, మా బిడ్డ తిరిగి మా కళ్ళబడుతుందా అండి? అది బ్రతికి సురక్షితంగా ఉన్నట్లే కదా అని ఆదురుద్దాగా అడిగాడు. సురక్షితంగా లేకేమి, పెళ్లి కూతుర్లా ఉంది.
ఎక్కడుంది స్వామి మా వరలక్ష్మి? నిదానించండి, కొంచెం నిదానించండి, అన్నీ తెలుస్తాయి. చిత్తం చిత్తం. ఎక్కడికి పారిపోవు. అవి రెండు ప్రేయసీ ప్రియులు కావడం వల్ల మనము ఏమరచుంటే మనకెదురుగానే సంభోగక్రియకు ఉపక్రమిస్తాయి. పెద్దల సమక్షంలో అది కూడని పని కదా అన్నాడు. అక్కడి వారందరూ ఆ మాట నిజమని నమ్మారు. మాకొక స్త్రీ శవం దొరికింది. అది ఎవరిదో, ఎందుకు హత్య చేయబడిందో తమరు సెలవీయగలరా అని పరిశోధనాధికారి గురునాథ్ అడిగాడు. గురుపుత్రిక ధరించిన దుస్తులు, ఆభరణాలు హత్య చేయబడిన ఆ స్త్రీ మృత కళేబరం మీద ఉన్నాయి. ఆ విచిత్ర సంఘటన ఎలా జరిగిందంటారు అని మంత్రి అడిగాడు. హత్య చేయబడిన స్త్రీ శవాన్ని దహనం చేశారా అని ఫకీర్ అడిగిన దానికి, లేదు, ఆ వివరాలన్నీ తెలుసుకుంటేనే కాని దహనం చేయదలుచుకోలేదు. ఔషధుల సహాయం వల్ల మృత కళేబరం చెడకుండా భద్రపరిచుంచాం అన్నాడు మహారాజు. అయితే ఆ వివరాలు ఆ శవం చేతనే చెప్పిస్తాను. చూస్తారా నా మహిమ? ఆ మాటలు విని అక్కడి వారందరూ విభ్రాంతులయ్యారు. ప్రాణం లేని కట్టె పలుకుతుందా అని అడిగారు. ఫకీరు పలికిస్తాడు అన్నాడు ఫకీరు సగర్వంగా. అయితే ఆ మృత కళేబరమును ఇక్కడికి తెప్పించమన్నారా స్వామి? నిదానించండి, కొంచెం నిదానించండి. యువరాజుల వారెక్కడా? మేమొకసారి వారిని చూడాలి. వారికి పట్టిన పీడ వల్ల అనేక విపరీతాలు జరుగుతున్నాయి. నిజమే స్వామి, నా కొడుకి ఈ మధ్య అన్ని ప్రమాదాలే సంభవించాయి. ఉరిశిక్షకు గురయ్యాడు. దైవవశాత్తు అది తప్పింది. కాని ఇంకా పట్టిన పీడ వదల్లేదు. ఆయన ఎక్కడ ఉన్నారు? అతడొక కళారాధకుడు. చిత్రశాలలో ఎప్పుడూ సృష్టి సౌందర్యాన్ని చిత్రీకరించుకుంటూ ఉంటాడు. కబురు చేస్తాం, వస్తాడు అని మహారాజు అన్నదానికి మనమే అక్కడకు పోయి యువరాజులను చూడ్డానికి అభ్యంతరం ఉంటుందా? ఏమీ ఉండదు, వెళదాం అని మహారాజు ఫకీరును ఇతర అనుచరులను వెంటబెట్టుకుని యువరాజుండే చిత్రశాలకు బయలుదేరాడు. ఫకీరునకు అందందుగల విశేషములను చూపుతూ వాటిని గురించి చెబుతూ అందరితోనూ చిత్రశాలకు పోయి చేరాడు. మహారాజు ముఖ్యులందరితో వచ్చిన విషయం తెలుసుకుని అప్పటికి పూజామందిరంలో ఉండడం వల్ల యువరాజు వెంటనే వెలుపలకు రాలేకపోయాడు. అతను పూజలో ఉన్నాడని తెలుసుకున్న మహారాజు అతను వచ్చే వరకు ఫకీరుకు చిత్రశాలలో ఉండే వివిధ శిల్పాలను, చిత్రపటాలను చూపుతూ, వీటినన్నింటినీ నా కుమారుడే సృష్టించాడు. అతనికి ఈ కళయందు ఎక్కువ అభిరుచి అన్నాడు. అక్కడ ఏ చిత్రం చూసినా, ఏ శిల్పం చూసినా జీవకళని ఉట్టిపడుతుండడం గమనించిన ఫకీరు విభ్రాంతుడై, మీ కుమారులు అపర బ్రహ్మలై ఉండాలి. ఇటువంటి అద్భుత శిల్పమును మానవ మాతృలు చేయలేరు. ఏ శిల్పం చూసినా ప్రాణప్రతిష్ఠ చేయబడినట్లుంది గాని అచేతనంలా లేదు. అయితే యువరాజులెక్కడా? పూజలో ఉన్నాడు, ఇప్పుడే వస్తాడు. అతను శివపూజ దురంధరుడా? కాదు, మాతృదేవత యొక్క శిలా విగ్రహమును తనకు తానుగా సృష్టి చేసుకుని దానినే పూజామందిరంలో ఉంచుకుని నిష్ఠతో నిత్య పూజలు జరుపుతాడు. అదొక పిచ్చిమతం అనుకోండి. మాతృదేవతను పూజించడం పిచ్చిమతం ఎందుకవుతుంది? అయితే తమకు కళతరం లేదా? నా 35వ ఏటనే మహారాజు తల్లి కాలధర్మమును పొందింది. ఆ ఇల్లాలు తన తపస్సులకు ఫలితంగా ఒక కుమారుని మాత్రం ఈ ప్రపంచానికి వదిలిపోయింది. మహారాణిగారు అతి చిన్న వయసులో చనిపోవడానికి కారణం? పెద్ద కారణమేమీ లేదు. ఆమె ఆది నుంచి పరమ భక్తురాలు. ప్రపంచ సౌఖ్యాల మీద కాని, రాజ్య భోగాల మీద కాని కాంక్షలేని మనిషిగా ఉండేది. వివాహమైన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడకపోవడం, మౌనంగా ఉంటూ ఎప్పుడూ దేనిని గురించో దీర్ఘాలోచన చేస్తున్నట్లుండేది. నాతో మాత్రమే అతి ముక్తసరిగా మాట్లాడుతుండేది. ఇతరులందరూ ఆమెకు పిచ్చి అనుకునేవారు. కానీ ఆమె మనస్తత్వమును పూర్తిగా అవగాహన చేసుకున్నవాడిని అవడం చేత నేనలా అనుకోలేదు. క్రితం జన్మలో తపోభ్రష్టులైన వారు ఆశయప్రాప్తికి తిరిగి జన్మించి ఆ ఒక్క జన్మతో సిద్ధి పొందుతారని పెద్దలు చెప్పిన ప్రకారంగానే ఆమె జన్మించుంటుందని నేను ఊహించుకునేవాణ్ణి. లేకుంటే నవయవ్వన స్ఫురద్రూపిగా ఉంటూ అఖండ ఐశ్వర్య సంపదలతో పొలతూగుతూ మహారాణిగా ఉన్న ఆమెకు ఆ వైరాగ్య చింతనం ఎందుకుంటుంది అనుకునేవాణ్ణి. ఆమెకు 16వ ఏట యువరాజు పుట్టాడు. కొడుక్కి 5వ ఏడొచ్చే వరకు బ్రతికింది. కొడుకు మీద అందరు తల్లులకు ఉండే మమకారం కూడా నా కామిలో కనిపించేది కాదు. ఒకనాటి రాత్రి రాణివాసంలో హంసతూలికా తల్పం మీద నా పక్కకు చేరి నిద్రలో ఉన్న నన్ను లేపి ఆ మాటలు తలచుకుంటే నాకిప్పుడు కూడా ఒళ్ళు జల్దరిస్తోంది. 20 ఏళ్ల పొడుచుదనంలో అద్భుత సౌందర్యవతి, ఆరోగ్యవతి అయ్యుండి అమూల్యమైన ఆభరణాలతోనూ దుస్తులతోనూ అలంకరించుకుని ఉండి ఎన్నడూ లేనిది ఆనాడు అత్తరు పన్నీరు లద్దుకొని అంతవరకు నాతో సుఖనిద్ర చేసి అర్ధరాత్రి సమయంలో నన్ను నిద్రలేపడమేమిటి? అలా అనడమేమిటి? ఏమండి, నాకు ఆహ్వానం వచ్చింది. 1 గంటలో నేను వెళ్ళిపోతాను అంది. ఆహ్వానం ఏమిటి? ఎక్కడికి వెళ్ళాలి అని నేను ఆశ్చర్యంగా అడిగాను.
మీకు తెలియదులేండి, నేను చచ్చిపోయానని దుఃఖపడకండి. నాకింతటితో ఈ లోకాన పని పూర్తయింది. విజయ్కి 3 గండాలున్నాయి, భద్రంగా కాపాడుకోండి అని మాత్రం చెప్పింది. మళ్ళీ మాట్లాడకుండా నా గుండెల మీద చేయి వేసుకుని కళ్ళు మూసింది. అంతే, అదే పెద్ద నిద్రైపోయింది. ఆమె అలా స్పష్టంగా చెప్పింది కాబట్టి నేను ఏ వైద్యుల్ని రావించలేదు, ఎటువంటి చికిత్సలు చేయించలేదు. ఆమె చావుకు నాకు గుండె పగిలే దుఃఖమొచ్చింది. కాని ఆమె ఆదేశించిన ప్రకారం దుఃఖించకూడదనుకుని అతి ప్రయత్నం మీద ఆ దుఃఖమునంతటినీ దిగమింగుకొన్నాను. మర్నాడు ఆమె మరణ విషయం తెలుసుకుని అందరూ విభ్రాంతులయ్యారు. విషప్రయోగమని కొందరు, ఆత్మహత్య అని కొందరు పేర్లు పెట్టబోయారు. కాని నేను జరిగిన సంగతి చెప్పి అందరి నోర్లు నొక్కాను. ఆ తర్వాత మహారాణులు చనిపోయినప్పుడు జరిగే విధులన్నీ ఆమెకు యథావిధిగా జరిగాయనుకోండి. మాతృరూపానికి గుర్తుగా ఆ బిడ్డైన లక్షణంగా బ్రతకుండా 3 గండాలని తల్లి చెప్పిపోయిన సంగతి నాకు అనుక్షణం జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. మానవ ప్రయత్నానికి అందినంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ బిడ్డకొక గండం విధిగా వచ్చి పడింది, కానీ దాటిపోయింది. ఇంకా 2 గండాలున్నాయట. మాతృదేవత అనుగ్రహం వల్ల అవి కూడా దాటిపోతే నేను ధన్యుణ్ణవుతాను అని మహారాజు చెప్పిందంతా విని ఫకీరు బరువుగా నిట్టూర్పు విడిచాడు. తల పంకించాడు. కష్టం, రాబోయే గండాలు దాటడం మహా కష్టం. త్వరలోనే ఒక పెద్ద గండం కాచుకునుంది అని ఫకీర్ అంటుండగా పూజను ముగించుకుని యువరాజు వారున్న దగ్గరకొచ్చాడు. తండ్రిగారు ఆ సమయంలో ప్రధాన పురోహితాదులను వెంటబెట్టుకుని తన మందిరానికొచ్చిన కారణమేమిటో, సింహాల వంటి 2 కుక్కలతో ఉన్న ఆ ఫకీరెవరా అని ఆలోచిస్తూ అందరికీ నమస్కరించగా, కుమారా, విజయ, ఇప్పుడు మాతో వేయించేసిన ఈ ఫకీరులు మహిమాన్వితులు, త్రికాల వేదులు, సర్వశక్తి సంపన్నులు, మన అరిష్టములు తొలగించడానికి అవతరించినవారు అని మహారాజు తెలుపుడు చేశాడు. ఫకీరు యువరాజును ఒకసారి పరిశీలనగా చూసి, నవమన్మధుడు, సుందర స్ఫురద్రూపుడు అయిన మాట నిజమే అన్నాడు. యువరాజుల గురించి మీరింతకు ముందే విన్నారా అని మంత్రి అడిగాడు. విన్నాం అన్నీ వినున్నాం, మాకు తెలియదేముంది అని సగర్వంగా ప్రకటన చేస్తూ తన చేతి సంచిలో నుంచి చిటికెడు విభూదిని తీసి యువరాజుకు అందిస్తూ, కుమారా, శివుడిస్తున్నాడు, ఈ విభూతిని ధరించు. ఇది నీకు రక్షగా ఉండి నీ గండములను దాటిస్తుంది. యువరాజు ఫకీరిచ్చిన విభూతిని అందుకోకుండా, స్వామి, నా మాతృదేవత పూజా కుంకుమను తప్ప ఇక దేనిని రక్షగా ధరించను, క్షమించండి అన్నాడు. ఫకీరు కళ్లంట నిప్పులు రాలాయి. అతను మహోగ్రుడవడం గమనించిన మహారాజాదులు భయకంపితులయ్యారు. శివుని విభూదినే తిరస్కరించావు, నీ కర్మకెవరూ కర్తలు కాలేరు, పో అని చేతిలోని చిటికెడు విభూదిని కోపంగా నేలరాల్చగా అది భగ్గున మండింది. ఆ మంటలు మింటికెగసి వెంటనే చల్లారాయి. ఫకీరిక అక్కడ నిలవకుండా చెరచెరా నడిచి యువతలకొచ్చేస్తుండగా అతనితో ఉన్న కుక్కలు 2 ఆ తావును వదిలి అతనితో వెళ్లడానికి నిరాకరించి పెనుగులాడ్డమే కాక యువరాజును సమీపించడానికి శక్తి కొద్దీ ప్రయత్నించాయి. ఫకీరు దండమును తీసి కుక్కలను నెత్తురు చిమ్మేలా కొట్టి లాక్కుపోయాడు. మహారాజాదులు భయభక్తులతో అతన్ని అనుసరించారు. స్వామి, మనవి చేశాను కదా, అతను నిత్యము మాతృదేవతా విగ్రహానికే పూజలు చేస్తాడని, ఆ పూజ కుంకుమను తప్ప ఇక దేనిని ధరించకపోవడం అతని నియమం. అందుకు తమరు ఆగ్రహించకుండా అతను మీ బిడ్డే అనుకుని క్షమించాలి అని మహారాజు ఫకీరును ప్రార్థించాడు. క్షమిస్తాం, కాని గంపంత గండం మింగనే ఉంది, అందుకు తరుణోపాయం? దానిని తమరే సెలవియ్యాలి. 8 రోజులు కాళీకి పూజ చేయాలి. నియమం తప్పి పూజ చేసినవాడు తల బద్దలే చేస్తాడు. కనుక ఆ మహాయజ్ఞానికి మేమే పూనుకొంటాం. రాజకుటుంబానికి హితవు చెయ్యాలని మాకు సంకల్పం కలిగింది. స్వామి, ధన్యులం. ఆ యజ్ఞానికి అవసరమైన ఏర్పాట్లేమిటో సెలవేయండి. నా మంత్రి పురోహితాదులు వాటిని నిమిషాల మీద నెరవేరుస్తారు. మంచిది. అయితే స్వామి, చచ్చిన శవంచే మాట్లాడించి దాని హత్యా వివరాలు తెలుసుకుందామన్నారు, అదెప్పుడు అని గురునాథ్ అడిగాడు. నిండు అమావాస్య నాడు రాత్రి 10 గంటలకు పైన ఆ హత్య చేయబడిన శవము నా ముందర పెట్టండి, అప్పుడంతా తెలుస్తుంది అన్నాడు ఫకీరు. నిన్ననే అమావాస్య గడిచింది, తిరిగి 4 రోజుల నాటి సంగతి అని విఠలాచార్యులు నిరుత్సాహపడుతూ, నా కుమార్తె వరలక్ష్మి వివరములు స్వామి అని తిరిగి అడిగాడు. అది ఆ దినమే తెలుస్తుంది. కాళీ పూజ మాత్రం రేపట్నుంచి ఆరంభం చెయ్యాలి. యువరాజులను మింగనే ఉన్న గండమును ముందు తప్పించండి అని ఫకీరు అందుకు జరగవలసిన ఏర్పాట్లను గురించి చెప్పడం మొదలుపెట్టగా అందరూ అతి శ్రద్ధాళులై వింటున్నారు. రాజభవనంలోని ఒక ప్రత్యేక మందిరంలో ఫకీరు కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అతి నిష్టగా గత 3 రోజుల నుంచి పూజలు జరిగిస్తున్నాడు.
తాము ఉద్ధరించడానికి అతను ఒక దేవుడుగా అవతరించాడని తన భార్య సిద్ధి పొందే ముందు చెప్పిన ప్రకారం యువరాజు 3 గండాలను ఎదుర్కోవాల్సిన మాట నిజమైందని, అందులో ఒక గండం గడిచినా మిగిలిన 2 గండములు దాటడం దుస్తరమని ఫకీరు చెప్పాడని ఆయన మనసులో దిగులు పడుతున్నప్పటికీ ఆ గండాలు 2 గడవడానికే ఫకీరు పూజలు చేస్తున్నాడు కదా అన్న తృప్తితో ఉండగా, ఆ 3 రోజులు గడిచిన తర్వాత 4వ నాడు యువరాజు ఎందుకో మంత్రి గురునాథులిద్దరినీ జరూరుగా తన మందిరానికి రావాల్సిందని వార్త పంపాడు. అదే ప్రకారం ఆ ఇద్దరు యువరాజు మందిరానికి వెళ్లారు. అతను వారితో ఏకాంతంగా ఫకీరుని గురించి ఇలా ప్రస్తావించాడు. ఫకీరుని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని యువరాజు ముందు హఠాత్తుగా అడిగిన ప్రశ్నను విని విద్యాసాగర్, గురునాథులిద్దరూ ఆశ్చర్యచకితులై ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సందేహించకుండా చెప్పండి. మన సంభాషణ అతి రహస్యంగా ఉంచబడుతుంది. మహారాజులకు సైతం తెలపబడదు. మహారాజులకు ఆ ఫకీరియందు విపరీతమైన భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి అన్నాడు మంత్రి. అందుకు కారణం ఆ ఫకీరు మీకు రానున్న గండాలు గడవగల శక్తి గలవాడని, రాజ్యానికి కలగనే ఉన్న అరిష్టాల్ని కూడా ఆయన వల్లనే తొలగలవని మహారాజులు నమ్ముండడం. అందుకైన ఏవేవో పూజలు కూడా ప్రారంభించాడు కదా అని గురునాథ్ చెప్పాడు. అసలు ఆ ఫకీరెవరు? ఎక్కడ్నుంచొచ్చాడు? చంద్రమండలంలో ఉండే శ్వేతముఖుల్లో తానొకండని, భూలోక సంచారం చేయడానికొచ్చానని చెప్పాడు. ఆ మాటలు మీరు నమ్ముతారా? నమ్మడానికి గాని నమ్మకపోవడానికి గాని తగిన ఆధారాలేవీ కనిపించడం లేదు అన్నాడు గురునాథ్. మీకా ఫకీరు మీద ఇటువంటి సందేహాలు ఎందుకు కలిగినవో చెబుతారా అని మంత్రి అడిగిన మీదట, ఆ ఫకీరు నిన్నటి అర్ధరాత్రి సమయంలో నా మందిరానికి ఒక దొంగలా ప్రవేశించాడు. పరిచారకులందరూ గాఢ నిద్ర పరవశులై ఉండగా వెలుపలి వరండాలో నుంచి నా గదిలోకి రాబోయి ద్వారం బంధించబడి ఉండడం వల్ల కిటికీలోంచి తొంగి చూడడం నాకు కనిపించింది. మీరప్పుడు నిద్రపోవడం లేదా అని గురునాథ్ ప్రశ్నించాడు. లేదు, అప్పటికొక అరగంట క్రితం మెలకు వచ్చింది. తిరిగి నిద్ర పట్టలేదు. వెంటనే మీరా ఫకీరుని ఎందుకు పలకరించలేదు? పలకరించాను. ఎవరది, ఎందుకు అని. ఫకీరేమన్నాడు అని గురునాథ్ అడిగాడు. నా క్షేమం చూసిపోవాలని వచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. నిజంగా అంతేనేమో అని మంత్రి అనగా, నేనలా అనుకోను. క్షేమం చూసిపోవాలని వచ్చినవాడు దొంగలా ఎందుకు రావాలి? తలుపు తట్టొచ్చు, పిలవచ్చు కదా అని గురునాథ్ వ్యాఖ్యానించగా, అందువల్లనే నాకు అనుమానం పుట్టింది అన్నాడు యువరాజు. మహారాజులు అమాయకులు ఫకీరును పూర్తిగా నమ్మారు. ఈ మాత్రం విషయమును మాకందించారు గనుక మేం ఏమరచి ఉండం. తగిన జాగ్రత్తలో ఉండి ఫకీరు యొక్క ఆనుపానులన్నీ కనిపెడతాం అన్నాడు పరిశోధనాధికారి. అతనితో ఉండే ఆ కుక్కల సమాచారం ఏమైనా కనిపెట్టారా? అవి అతని పెంపుడు కుక్కలు కావేమోనని నాకు అనుమానం కలిగింది అన్న యువరాజు మాట విని మంత్రి గురునాథులిద్దరూ దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టారు. వాటి విషయంలో ఆ ఫకీరెప్పుడూ ఏమరిచి ఉండడం లేదు. బలమైన తాళ్లతో వాటి కంఠాలు బంధించి ఎప్పుడూ పట్టుకునుంటాడు. అతి నిష్టతో పూజలు జరుగుతున్న సమయాల్లో వాటిని ఎదురుగానే కట్టుంచి అతి జాగ్రత్తగా చూస్తుంటాడు. దానిని బట్టి ఆ కుక్కల విషయంలో కూడా ఏదో విశేషం ఉండి ఉంటుందని మనం ఊహించాలి. పెంపుడు కుక్కలైతే అన్ని కట్టుతాళ్లెందుకు? అవి యజమానిని వదిలిపెట్టి వెళ్లనే వెళ్లవు అని పరిశోధనా ప్రధాని చెప్పింది నిజమని మంత్రిని, యువరాజును అంగీకరించారు. అంతేకాదు, మీరందరూ నా మందిరానికొచ్చిన మొదటి రోజున ఆ కుక్కలు 2 అతనితో వెళ్లడానికి ఎంత హఠం చేశాయో జ్ఞాపకముంది కదా అని యువరాజు అడిగిన దానికి, అవునవును, తన దండంతో వాటిని నెత్తురు చిమ్మేలా కొట్టి లాక్కుపోయాడు అన్నాడు ప్రధాని. ఈ విషయాలన్నీ పురస్కరించుకుని ఆ ఫకీరును కొంచెం కనిపెట్టి ఉండవలసిందని హెచ్చరించడానికే మిమ్మల్ని రావించాను. సరే ప్రభు, ఇక అతని విషయం మాకొదిలి మీరు ప్రశాంతంగా ఉండండి అని మంత్రి గురునాథులిద్దరూ యువరాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్లనే ఉండగా, మరొక మాట, నా మిత్రుడు కోలాహలం గత 3 దినాల నుంచి నా మందిరానికి రావడం లేదు. ఆ కారణం మీకేమైనా తెలుసునా అని యువరాజు అడిగాడు. అతను మాకును కనిపించడం లేదు ప్రభు. మేము ఫకీరు తలపెట్టిన యజ్ఞానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంలో నిమగ్నులమై ఉండడం చేత గత 3 దినాల నుంచి మేము మా ఇళ్లకు సైతం వెళ్లడం మాని రాజభవనంలోనే అహర్నిశలు ఉంటున్నాం. కోలాహలం అజ తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేకపోయింది. రోజుకొకసారైనా వచ్చి నన్ను కలుసుకోకుండా ఎప్పుడూ ఉండని కోలాహలం సంగతిని వాళ్ళ ఇంటికి కబురు చేసి తెలుసుకుంటారా? తప్పక తెలుసుకుంటాం. ఈ దినం మేమును మా ఇండ్లకు పోయి రావాలనుకుంటున్నాం. మంచిది, వెళ్ళిరండి. గురుపుత్రిక సమాచారం గాని, హత్య చేయబడిన స్త్రీ విషయం గాని ఏమైనా తెలిసిందా? ఆ భారమంతా కూడా మహారాజులు ఆ ఫకీరు మీదనే ఉంచారు. కానియండి, కొద్ది రోజులు ఓపిక పడితే విషయాలు వాటంతటవే బయటపడతాయి అని చెప్పి అనంతరం గురునాథ్, ప్రధానులు యువరాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. మార్గంలో
మీరిప్పుడు ఇంటికి వెళతారా అని ప్రధాని గురునాథన్ అడగ్గా, మా ఇంటికా? ఇప్పుడు వెళ్ళడం లేదు. సాయంకాలం వెళ్ళాలనుకుంటున్నాను. అంతవరకు రాజభవనంలోనే ఉంటారు కదూ? ఉండాలి. ఆ పకీరు సంగతి కొంచెం కనిపెడతాను. అయితే నేనిప్పుడు మా ఇంటికి పోతాను. సాయంకాలం నేనొచ్చాక మీరు వెళ్ళొచ్చు. అదే మంచిది. యువరాజు చెప్పిన వార్తలు విన్న తర్వాత మనిద్దరిలో ఒకరెప్పుడు పకీరును వెన్నంటి ఉండడం మరీ అవసరమని తోస్తోంది అన్నాడు గురునాథ్. అదే ఉద్దేశంతో నేను చెప్పాను. సాయంకాలం నేనొచ్చిన తర్వాత మీరు వెళ్ళండని. అలాగే చేస్తాను. పోయి రండి అని గురునాథ్ చెప్పిన తర్వాత ప్రధాని విద్యాసాగర్ అక్కడ్నుంచి రాజభవనానికి వెళ్లకుండా తమ ఇంటికి పోయాడు. గత 3 దినాల నుంచి రాత్రింబవళ్లు రాజమందిరంలోనే ఉండి అప్పుడే వచ్చిన భర్తను చూడగానే ప్రధాని భార్య పద్మావతి, మాంచాలను తీసుకొచ్చారు గదేవండి అని అడిగింది. మాంచాలా అని విద్యాసాగర్ ఆశ్చర్యంతో అడిగాడు. అలా ఆశ్చర్యపోతారెందుకండి? గత 3 రోజుల నుంచి అమ్మాయి కూడా మీతో రాజభవనంలోనే ఉంది కదా, ఇప్పుడు మీతో ఎందుకు రాలేదు? మాంచాల నాతో ఎక్కడుంది? నాతో రాలేదే. అది రాజభవనంలో నాతో ఉందని ఎవరు చెప్పారు? వెళ్ళేటప్పుడు మీ ఇద్దరూ కలిసే కదండి వెళ్లారు. అమ్మాయి అప్పటినుంచి ఇంటికి తిరిగి రాలేదు కదా, అప్పుడు మీతో ఉందనుకోక ఇంకేమనుకుంటాను అని భార్య చెప్పిన మాటలు విని ప్రధాని విభ్రాంతుడయ్యాడు. అతని తల మీద పిడుగుపడినట్లయింది. 3 రోజుల క్రితం తాను రాజభవనానికి బయలుదేరినప్పుడు జరిగిన సంగతులు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అవును, ఆ పూట మాంచాల నాతోనే వచ్చింది. ఇద్దరం కలిసే బయలుదేరాం. కాని నాతో రాజభవనానికి రాలేదు. వరలక్ష్మి సమాచారాలు తెలుసుకోవడానికి విఠలాచార్యులు గారింటికి పోతానని వెళ్ళింది. ఇదేం చిత్రం? మాంచాల ఏమైనట్లు? 3 రోజుల వరకు ఇంటికి రాకపోతే నువ్వెలా ఊరుకున్నావు? నువ్వు మనిషివేనా అని ప్రధాని భార్యను చివాట్లు వేయడం మొదలుపెట్టాడు. మాంచాల అప్పుడప్పుడు 2-3 రోజులు మీతోనే ఉండిపోవడము, మీరు వేటకు వెళితే వేటకి, తోటలకు వెళితే తోటలకు మీతోనే రావడం పరిపాటి గనుక ఇప్పుడు కూడా అలాగే అనుకున్నాను అని పద్మావతి చెప్పిన మాట నిజం. ఒకప్పుడు మాంచాల తండ్రిగారు ఎక్కడికి వెళితే అక్కడికి తాను అనుసరించి 1 రోజులు ఆయనతో ఉండిపోవడం అలవాటుంది. తల్లికి చెప్పకుండానే అలా జరిగించడం కద్దు. అందువల్ల ప్రధాని భార్యని అంతకంటే ఇంకేమీ అనలేకపోయాడు. అయ్యయ్యో, ఇప్పుడేం దారి? ఏం చెయ్యాలి? మాంచాల ఏమైనట్లండి? దానికి కూడా వరలక్ష్మి గతి పట్టిందేమో, త్వరగా చూడండి అని భార్య అనగా ప్రధానికి కంగారు పుట్టింది. విఠలాచార్యులు గారింటికని కదా ఆనాడు నీతో చెప్పి వెళ్ళింది. వాళ్ళకేమైనా తెలుసునేమో, పోయి కనుక్కుంటాను అని భార్యకు చెప్పి ప్రధాని ఆ తక్షణం అశ్వారూఢుడై విఠలాచార్యుని ఇంటికి బయలుదేరాడు. విద్యాసాగర్కు ఉన్నంత ధైర్యం భార్యకు లేకపోయింది. కూతుర్ని గురించి మనసు బేజారైపోయింది. ఒకవేళ విఠలాచార్యుల వారింటికి వెళ్లినా మాంచాల 3 రోజులు వారింట్లో ఉండడం అసందర్భం అనుకుంది. వరలక్ష్మి ఉన్నప్పుడైతే ఏమో అనుకోవచ్చు గాని ఆమె లేనప్పుడు మాంచాల అక్కడ ఉన్నదని నిశ్చయించుకుంది. అయితే ఏమైనట్లా అని ఆమె మనసు పరిపరి విధాల పోయింది. పరిచారకులందర్నీ పిలిచడిగింది. కాని మాంచాల విషయం తమకేమీ తెలీదని అందరూ అన్నారు. కూతురు కోలాహలాన్ని ప్రేమించి ఉన్న సంగతి తల్లికి తెలియకపోలేదు. విఠలాచార్యుల వారింటి దగ్గర మాంచాల వివరాలేమీ తెలియకపోతే భర్త తిరిగొచ్చిన తర్వాత కోలాహలాన్ని పట్టి నిర్బంధం చేస్తే కూతురు బోగట్ట తెలుస్తుందని చెప్పడానికి నిశ్చయించుకుంది. విఠలాచార్యులింటికి పోయిన మంత్రి వెంటనే తిరిగొచ్చేశాడు. ఎర్రగా జేవురించి అతి తీక్ష్ణములై ఉన్న అతని ముఖభావాలను తిలకించిన పద్మావతి మరింత కంగారు పడింది. కూతురు వివరాలేమీ తెలియలేదనుకుంది. చెమట్లు కారుచుకుంటూ ఆవేశపరుడై ఉన్న భర్తను పలకరించడానికే ఆమె జంకింది. ఆ దినం విఠలాచార్యులింటికి వెళ్ళిందట. ఆయన ఇంట్లో లేడని, మాంచాల వరలక్ష్మిని గురించి తనతో 5 నిమిషాలు మాత్రం మాట్లాడి వెంటనే వెళ్ళిపోయిందని మహేశ్వరమ్మగారు చెప్పింది. దొంగపడ్డ 6 మాసాలకు కుక్క మురిగిందన్నట్లు 3 రోజులుగా ఇల్లు వదిలిపోయిన పిల్లని గురించి ఇప్పుడా ఆరా తీయడం అని భర్త తీక్ష్ణంగా అంటే, మన మాంచాలకేం భయం లేదు, అది ఎక్కడికి పోలేదు అంది పద్మావతి. ఏంటా ధైర్యం? అది కోలాహలాన్ని ప్రేమించిన సంగతి మీకు తెలుసనుకుంటాను. ఆ మాట వినగానే ప్రధాని మెదడు తీవ్రంగా పనిచేయడం మొదలుపెట్టింది. అతనికి కొంత ధైర్యం ఏర్పడింది. ఇది కోలాహలం చేసిన పని తప్ప ఇంకేమీ కాదు. మాంచాల వాడితోనే ఉండుంటుంది. మీరు తక్షణం వాణ్ణి నిలదీసి అడగాలి అంది పద్మావతి. కోలాహలం ఎక్కడున్నాడు? 3 రోజుల నుంచి తనక్కూడా వాడు ఒప్పించలేదని మహారాజు చెప్పాడు. చూసారా, నా మాట నిజమేనా? ఇంకా సందేహం ఎందుకు? ఆ ఇద్దరూ కలిసి ఎక్కడో ఉండుంటారు. ఆడపిల్లను అతి గారవం చేసి భయభక్తుల్లో ఉంచకపోయినందువల్ల కలిగే ఫలితాలు ఇటువంటివే. విఠలాచార్యులకు పట్టిన గతే మనకు పట్టిందన్నమాట. వరలక్ష్మి సమాచారం ఎంతవరకు ఘోరంతైనా తెలియలేదని తాతాలు పడుతుంటే ఇప్పుడు మనక్కూడా అటువంటి ప్రమాదము, అటువంటి అవమానం కలిగాయి. వరలక్ష్మి సంగతేమో నాకు తెలియదు గాని మన మాంచాల మాత్రం కోలాహలంతో ఎక్కడో ఉండుంటుంది. కోలాహలం కూడా కనిపించకుండా పోవడమే అందుకు నిదర్శనం.
ఆ సాయంకాలం వరకు ఇంటి దగ్గరుండి విశ్రాంతి తీసుకోవాలనుకున్న ప్రధాని ఆ వెంటనే తిరిగి రాజభవనానికి బయలుదేరవలసిన వాడయ్యాడు. కూతుర్ని గురించి అతి తొందరగా చర్య తీసుకోవాలని ఆయన సంకల్పం. ప్రధాని విద్యాసాగర్ రాజభవనం దగ్గరికి చేరేటప్పటికీ అక్కడి పరిచారకులు, భటులు అందరూ తలొక వైపున దేనికొరకో వెతుకుతుండడం కనిపించింది. మహారాజు, గురునాథులు సైతం కంగారుగా తిరుగుతున్నారు. ఫకీరు మహారౌద్రాకారాన్ని ధరించి తాను కొన్ని వైపుల వెతుకుతున్నాడు. మంత్రికి అదంతా దేనికొరకో అర్థం కాలేదు. అందరూ కలిసి ఇలా వెతుకుతున్నారు దేనికి, ఏం పోయింది అని ముందుగా కనిపించిన ఒక పరిచారకుణ్ణి అడిగాడు. ఫకీరుల వారి కుక్కలు పరారీ అయ్యాయట, అందుకే వెతుకుతున్నామన్నాడు. భానుపుర రాజ్యానికి నిజంగానే ఏవో తిప్పలు పట్టుకున్నాయి. మొదట విఠలాచార్యుల గారి కూతురు, ఆ తర్వాత నా కూతురు, తిరిగి ఇప్పుడు ఫకీరు వారి కుక్కలు పరారీ కావడం అనుకుంటూ క్రమంగా లోపలకు వెళ్లి దారిలో మొదట తటస్థమైన గురునాథును కలుసుకున్నాడు. మంత్రిని చూసి అతనెందుకో కనుసంజ్ఞ చేశాడు. అంతలో మహారాజు, ఫకీరు అక్కడికొచ్చారు. ఫకీరుల వారి కుక్కలు పరారీ అయ్యాయి, నీకెక్కడైనా కనిపించాయా అని మహారాజు మంత్రిని అడగ్గా అతను ఒక నిట్టూర్పు విడిచి, 3 రోజులైంది నా కుమార్తె పరారీ అయినందుకే నేను మతిపోయి తిరుగుతుంటే కుక్కల సంగతి, గుర్రాల సంగతి నాకేం తెలుసు ప్రభు అన్నాడు. మీ కుమార్తె మాంచాల కనిపించలేదా అని మహారాజు, గురునాథు విభ్రాంతులే అడిగారు. గత 3 దినాల నుంచి నేనిక్కడే ఉండిపోవడం వల్ల ఇంటి దగ్గర సమాచారాలు తెలియలేదు. విఠలాచార్యుల వారి ఇంటికని బయలుదేరిన మనిషి ఇంతవరకు అతీగతి లేదన్న విషయం నా భార్య వల్ల తెలుసుకున్నాను. వెంటనే గురువుల ఇంటికి పోయి వాకప్ చేశాను. 3 రోజుల క్రితం మాంచాల తమ ఇంటికి వచ్చిన మాట నిజమేనని, 5 నిమిషాలు మాత్రం ఉండి వెళ్ళిపోయిందని గురుపత్ని మహేశ్వరమ్మ గారు చెప్పింది. మతిపోయి ఇక్కడికొస్తే ఫకీరుల వారి కుక్కలు పరారీ అయ్యా అంటున్నారు అన్నాడు మంత్రి విషాదంతో. నా కుక్కలు ఎక్కడికి పోయినా పట్టి తీసుకొస్తాను కాని ఆ తొంటరి పని ఈ రాజభవనంలోని వారే ఎవరో చేశారు అన్నాడు ఫకీరు. ఏం చేశారంటారు? మీ కుక్కల్ని అపహరించారంటారా అని మంత్రి అడిగాడు. నా కుక్కలు ఎవరికి పనికొస్తాయి? నేను ఏమార్చి పూజానిష్ఠలో ఉన్నప్పుడు బలంగా బంధించుంచిన ఆ కుక్కల్ని ఎవరో విప్పేసి ఉంటారు. అవి పారిపోయి ఉంటాయి. అవి మీ పెంపుడు కుక్కలు కదా స్వామి, కట్లు విప్పితే మాత్రం మిమ్మల్ని వదిలి ఎందుకు పారిపోతాయి అని మంత్రి అడిగిన దానికి ఫకీర్ ఒకసారి ఆకాశం వైపు చూసి, అవును పారిపోవు, తిరిగొస్తాయి అన్నాడు. మీరు సర్వం తెలిసినవారు కదా, మీ కుక్కలు ఎక్కడికి పోయాయో మీకు తెలీదా స్వామి అని గురునాథ్ అడిగిన దానికి ఫకీరు బదులు చెప్పలేదు. మందిర భాగాలన్నీ గాలించాం, అవి ఎక్కడా కనిపించలేదు. నీ కూతురు విషయం ఏమిటి? ఆమె ఎక్కడికి పోయింటుంది? గురుపుత్రిక వరలక్ష్మి జాడలు తెలియనందుకే తబ్బిబ్బులవుతుంటే ఇప్పుడు అదే విధంగా మాంచాల కూడానా? మాకివి చెడ్డ రోజులా స్వామి అని మహారాజు ఫకీరును అడగ్గా, నేను ముందుగానే చెప్పలేదా, ఇటువంటి ఘోరాలు ఈ రాజ్యంలో ఇంకా జరుగుతాయి, వాటి నివారణకై యజ్ఞం చేస్తున్నందుకు నా కుక్కలు కూడా పరారీ అయ్యాయి అన్నాడు ఫకీరు. మీ కుక్కలు ఎక్కడికి పోవు స్వామి, నా బొట్లను పంపించి నగరమంతటా వెతికిస్తాను, వాళ్ళు మీ కుక్కలు ఎక్కడున్నా పట్టి తీసుకొస్తారు అని మహారాజు చెప్పిన దానికి, లాభం లేదు, నా కుక్కల సంగతి మీకు తెలీదు, నేనే పోయి వాటిని పట్టి తీసుకురావాలి అన్నాడు ఫకీరు. అయ్యో, మీరే బయలుదేరితే క్రతువుకు విఘ్నం కాదా అని అడిగాడు మహారాజు. నా కుక్కల కంటే మీ క్రతువు ముఖ్యం కాదు కదా, తిరిగొచ్చి క్రతువును సాగిస్తాం అని ఫకీర్ అన్నదానికి మహారాజు ఏమీ అనలేకపోయాడు. అంతలో ఇరువురు రాజుభట్లు పొరుగు పొరుగున అక్కడికొచ్చి, మహాప్రభు, ఫకీరుల వారి కుక్కలు 2 మంత్రిగారి భవనంలోకి పోయి దూరాయి. అక్కడ పరిచారకులను మంత్రిగారి భార్య ఎంత కొట్టినా ఆ కుక్కలక్కడి నుంచి పోవడం లేదు. మంత్రి భార్య ఎటు వెళితే అటు వెంటాడుతున్నాయి. వారిని వదిలిపెట్టడం లేదు. ఆవిడ ఆ కుక్కలకి ఎక్కువగా భయపడిపోతున్నారు. ఈ వార్త తమకును మంత్రిగారికి చెప్పి కుక్కలను బంధించడానికి తగిన సిబ్బందిని పంపవలసిందిగా కోరారు అని చెప్పారు. ఏ సిబ్బందులు అవసరం లేదు, నేను పోయానంటే అవి నన్ను చూశాయంటే చచ్చినట్లు నాతో వస్తాయి, పదండి, నాకు ప్రధాని గారి భవనం చూపండి అన్నాడు ఫకీరు. ఫకీరుల వారి కుక్కలు మా భవనంలో ప్రవేశించడమేమిటి, చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ప్రధాని. ఫకీరు అందుకొకసారి తల పంకించి, కుక్క బుద్ధి కదా, అందుకు ఆశ్చర్యపడవలసిందేముంది అన్నాడు. అవి ఇది వరకొకసారి యువరాజు మందిరం దగ్గర హఠం చేశాయి, ఇది 2వసారి. దీన్ని బట్టి అవి ఫకీరుల వారి స్వంత కుక్కలు కానట్లు తోస్తోంది అన్నాడు గురునాథ్. అయితే నేను కుక్కలను దొంగిలించే ఫకీరునా అని ఫకీరు తీక్ష్ణంగా పలకడంతో మహారాజు, ఎంత మాట స్వామి, మీరు వెంటనే మంత్రి భవనానికి పోయి మీ కుక్కలను బంధించి తెచ్చుకోండి, అవి అక్కడి నుంచి తిరిగి ఎక్కడికైనా పారిపోతే కష్టం అని మంత్రితో, ప్రధాని నువ్వును వెంటుండి ఫకీరుల వారికి ఆ కుక్కలను స్వాధీనం చేయించు, అవసరమైతే గురునాథును కూడా తీసుకువెళ్ళండి
అని మహారాజు ఆజ్ఞాపించడం వల్ల మంత్రి గురునాథులు మరికొందరు భటులతో ఫకీరును అనుసరించి వెళ్లారు. అందరూ అనతి కాలంలోనే మంత్రిభవనం చేరారు. కుక్కలు 2 పడగ్గది చేరి అక్కడున్న ఓ పందిరి మంచం మీద నక్కి కూర్చున్నాయని తెలిసి ముందు ఫకీరు, తర్వాత మిగిలిన వారు లోపల ప్రవేశించారు. తమ ఇంట్లో జొరబడిన ఆ కుక్కలు 2 ఆ ఫకీరు అని తెలుసుకుని మంత్రి సతీ పద్మావతి ఆశ్చర్యపోయింది. ఫకీరు వెంటనే ఆ కుక్కలున్న గది ప్రవేశించి మంచం కింద ఉన్న వాటిపై కొంత విభూది చల్లాడు. అవి వెంటనే తామంతట తాము యువతలకొచ్చి ఫకీరు చేత కట్టబడ్డాయి. ఆ విడ్డూరమును అందరూ వింతగా చూశారు. అనంతరం ఫకీరు 2 కుక్కలకు కట్టబడ్డ తాళ్లను తన 2 చేతులతోనూ పట్టి లాక్కుపోతుండగా, ఈ కుక్కలు మీకెందుకు స్వామి, వీటితో మీరేం చేస్తారు అని ప్రధాని అడుగ్గా, అదంతా మీకు చాలా అనవసరం అన్నాడు ఫకీరు. మా నగరంలో ఇంతకంటే శ్రేష్టమైన కుక్కలు చాలా ఉన్నాయి స్వామి, కావాలంటే తమరు పోయేటప్పుడు కొన్నింటిని మీ చంద్రమండలానికి తీసుకుపోవచ్చు అని ప్రధాని అనగా ఫకీరు నవ్వి, ఓ తీసుకుపోతాను, ఇంకా ఒక కుక్క కావాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నా, అది పట్టుబడకుండా హఠం చేస్తుంది, ఎప్పటికైనా పట్టుకుని తీరతాను అన్నాడు. మీకు శ్రమగా ఉంటే మాకు చెప్పండి, ఆ కుక్కను మేం పట్టిస్తాం అన్నాడు మంత్రి తిరిగి. వద్దులేండి, మీకు ఆ కష్టమొద్దు, మీ నగరంలో మంచి కుక్కలున్నమాట నిజం, ఈ 2 కుక్కలు కూడా మీ నగరానికి చెందినవే అన్నాడు ఫకీరు. అతని మాటల్లోని గూఢార్థం మంత్రికి గాని గురునాథికి గాని బోధపడినట్లు లేదు. కాని వారెందుకో ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. రాజభవనానికి పోదాం పదండి అని ఫకీరే కుక్కలను పట్టుకుని ముందుగా దారి తీశాడు. గురునాథ్ అతన్ని అనుసరించాడు. మంత్రి కూడా వెళ్లనే ఉండగా, మాంచాల బోగట్ట ఏమైనా తెలిసిందా అని పద్మావతి భర్తనడిగింది. ఇక ఆ ప్రయత్నం చెయ్యాలి, నువ్వు కంగారు పడకు అని భార్యను హెచ్చరించి ప్రధాని కూడా ఫకీరు గురునాథులతో తిరిగి రాజభవనానికి బయలుదేరాడు. అక్కడ చేరిన వెంటనే ఫకీరు యథాప్రకారం కుక్కలు 2 తనకెదురుగా బంధించి తాను పూజానిష్టలో నిమగ్నుడయ్యాడు. గురునాథ్ మంత్రి చేయి పట్టుకుని కొంచెం యువతలగా తీసుకొచ్చి రండి అన్నాడు. అతను తనతో ఏదో రహస్యం మాట్లాడగోరుతున్నాడని ఊహించిన ప్రధాని బదులు చెప్పకుండా గురునాథుని అనుసరించాడు. గురునాథ్ మంత్రిని క్రమంగా రహస్యాలోచన మందిరానికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి, ఫకీరు చేష్టలు ఇంతవరకు గమనించి మీరేం అర్థం చేసుకున్నారు అని అడిగాడు. నా కూతురు మాంచాల విషయం తప్ప నా బుర్రలో ఇంకే ఆలోచన చొరబడడం లేదు గురునాథ్. మన నగరంలో జరిగిన ప్రతి విపరీతం ఈ ఫకీరుకు సంబంధించింది అని నేను ఊహిస్తున్నాను. కుక్కల సంగతి ఏంటో మీకు తెలుసా? ఏంటి, అవి ఎలా పారిపోయి అనుకుంటున్నారు? నాకు తెలీదు. ఫకీరు అశ్రద్ధగా ఉన్నప్పుడు నేనే వాటి కట్లు విప్పేశాను. మీరా అలా ఎందుకు చేశారు? విడిచిపెడితే అవి ఎక్కడికి పోతాయో ఏం చేస్తాయో గమనించాలని నా ఉద్దేశం. మా ఇంటికి పోయాయి కదా, దాన్ని బట్టి మీరేమని గ్రహించారు? అవి నిజంగా కుక్కలు కావని, ఫకీరు ఎవరినో కుక్కలుగా మార్చి తన వశం చేసుకున్నాడని నేను ఊహిస్తున్నాను. ఆ మాట వినగానే మంత్రి తెల్లబోయాడు. అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మహారాజా ఫకీరును నమ్మి భవనంలో చేర్చడం మంచిది కాలేదు. ఇంకా ఎటువంటి ప్రమాదాలైనా జరగచ్చు. ఆ ఫకీరు యువరాజు మీద నిఘా వేసి ఉన్నాడు. అవును, మొన్న రాత్రి అతని మందిరానికి దొంగతనంగా ఎందుకు వెళ్ళినట్టు? నాకేమీ తెలియడం లేదు. మీరు కనిపెట్టిన విషయాలు వింటూ ఉంటే చాలా భయోత్పాతంగా ఉంది. ఫకీరు కుక్కలుగా చేసింది ఎవరినంటారు? ఆ సంగతి ఇప్పుడే చెప్పలేను. ఆ కుక్కలు 2 ఈ నగరంలోవే అని, ఇంకో కుక్క కోసం ప్రయత్నం చేస్తున్నానని అన్నాడు. బహుశా ఆ కుక్క యువరాజే ఉండాలి. గురునాథ్, నీ మేధాశక్తి ఎంత అద్భుతమైంది. ఫకీరు ఏ సమయంలోనైనా ఇక్కడి నుంచి పారిపోవచ్చు. అందుకని అతడు క్రతువు చేస్తున్న మందిరం చుట్టూ సాయుధ పాండులైన భటులను కాపుంచాను. ఆ సంగతి మీకు కూడా తెలీదు, మహారాజులకునూ తెలీదు. అలాగా, నీ అన్వేషణ కుశలతను, పరిశోధన బుద్ధిని నేను ఎక్కువగా కొనియాడుతున్నాను. యువరాజు మామూలు చిత్రశాలలో ఉండకుండా మరొక చోట సురక్షితంగా ఉండడానికి ఏర్పాటు చేశాను. ఈ సంగతులన్నీ మీకెందుకు చెబుతున్నానంటే, ఫకీరుని ఎంతమాత్రం నమ్మొద్దని, అతి జాగ్రత్తగా ఉండవలసిందని, సమయం చిక్కినప్పుడు మీరు మహారాజులకు చెబుతారని. తప్పకుండా చెబుతాను. కాని ఫకీరు యందు ఏర్పడిన విశ్వాసం ఆయనకంత తేలిగ్గా పోదు. త్వరలోనే పోయి తీరుతుంది. నా కుమార్తెను గురించి నేనిప్పుడు ఎటువంటి చర్య తీసుకోవాలి? ఆమె కోసం ఎక్కడ వెతికించాలి? నా స్వవిషయంలోనే ఇంత ఘోరం జరగడం వల్ల నా మెదడు ఆలోచన శక్తిని కోల్పోయి ముద్దుబారిపోయింది. మీరు కొంచెం స్థిమితంగా ఉండండి. అమావాస్య ఇంకా 10 రోజులుంది. ఆ రోజున హత్య చేయబడ్డ మృతకళెవరం చేత మాట్లాడిస్తానని, వరలక్ష్మి వివరాలు తెలుపుతానని అన్నాడు. ఇప్పుడు మీ కుమార్తె మాంచాల సంగతి కూడా అతన్ని అడుగుతాం. దానికి ఏం చెబుతాడో వినాలి.
కోలాహలం కూడా కనిపించడం లేదు. ఆ సంగతి యువరాజు చెప్పారు కదా. నా కుమార్తె మాంచాల కనిపించకపోవడానికి, కోలాహలం కనిపించకపోవడానికి దగ్గర సంబంధం ఉంది. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం మీకు ఇప్పుడు చెబుతున్నాను. ఇంతవరకు ఆ విషయం మా భార్యాభర్తలకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మీరు వారి ప్రేమను నిరోధించారా? అవును, నా కుమార్తె అందచందాలకు, సాహతకు అతను తగినవాడు కాదని, దానికిని వారిప్పుడు కనిపించకుండా పోవడానికి ఏమీ సంబంధమున్నదని నా ఊహ. ఆ సమయంలో అక్కడికి యువరాజు వచ్చిన కారణం వల్ల వారి సంభాషణకి అంతరాయం కలిగింది. మీ రహస్యాలోచనకు భంగం కలిగించానేమో, క్షమించండి అన్నాడు యువరాజు. మీకు తెలపకూడని రహస్యాలు ఏముంటాయి ప్రభు, దయచేయండి అని యువరాజును ఆహ్వానించి కూర్చోబెట్టాడు మంత్రి. క్రమంగా జరుగుతున్న సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి ఫకీరును అనుమానించడానికే సహాయపడుతున్నాయి. మేము ఇప్పుడు అందుని గురించే దీర్ఘాలోచన చేస్తున్నాం అన్నాడు గురునాథ్. తిరిగి ఏమన్నా విశేషాలు జరిగాయా? ఫకీరు యొక్క కుక్కల సమాచారమును, అతను వాటిని తిరిగి బంధించి తెచ్చిన సంగతిని ప్రధానమంత్రి ఆమూలాగ్రంగా యువరాజుకి వివరించి చెప్పగా అతను మితిలేని ఆశ్చర్యాన్ని పొందాడు. ఫకీరు గురించి తనకి కలిగిన అనుమానమే వారికి కలిగిందని తనలో అనుకున్నాడు. కోలాహలాన్ని పంపించవలసిందని చెప్పాను, అతను కనిపించలేదా అని యువరాజు అడిగిన దానికి మంత్రి, మీరు చెప్పిన వెంటనే అతని ఇంటికి నా కార్యదర్శిని పంపించాను. అతనికి ఇంట్లో ఒక్క ముసలి మేనమామ తప్ప ఇంకెవరూ లేరు కదా. అవును, అతనికి ఇంకెవరున్నారు? వాడెప్పుడూ నా దగ్గరే ఉంటాడు గాని అసలు ఇంటికే పోడు. ఆ సంగతే అతని మేనమామ కూడా నేను పంపిన కార్యదర్శితో చెప్పాడట. అతను మేనల్లుని చూసి 4 రోజులు దాటిందట. అయితే వాడేమైనట్టు? అతనితో పాటిప్పుడు నా కూతురు మాంచాల కూడా కనబడట్లేదు. ఏమైనట్టో తెలియడం లేదు. సరిసరి, అదొకటా? మీరేమీ అనుకోకుండా ఉంటే నాకు తెలిసిన ఒక సంగతి చెబుతాను. కోలాహలం నా దగ్గర ఏ సంగతి దాచడు. మాంచాలని అతడు ప్రేమించాడు, ఆమె కూడా అతన్ని ప్రేమించిందనుకుంటాను అని యువరాజు అన్న మీదట, కావచ్చును ప్రభు, వారు ప్రేమించుకున్న దానికి ఇప్పుడిద్దరూ కనిపించకుండా పోవడానికి ఏమీ సంబంధం లేదని నా ఊహ అని గురునాథనగా, తప్పకుండా ఉంది. ప్రధాని వారి ప్రేమను అంగీకరించినట్టు కూడా కోలాహలం నాకు చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరూ ఎక్కడికన్నా పరారీ అయి ఉండొచ్చు అన్నాడు యువరాజు. అలా జరిగినప్పటికీ నాకు సంతోషమే. గురునాథ్ పరిశోధించి తెలుసుకున్న దాన్ని బట్టి అది ఫకీరు కుట్ర అని తోస్తోంది. అందుకే చాలా భయంగా ఉంది అన్నాడు మంత్రి. ఏ నిర్ణయం చేయడానికైనా వ్యవధి చాలదు అని గురునాథ్ చెబుతున్నంతలో కచేరీ దుస్తులు ధరించి ఒక భటుడు వడిగా ప్రవేశించి అక్కడి వారందరికీ నమస్కరించి, దర్బారును అలంకరించున్న మహారాజులు తమర్ని అతి జరూరుగా రావలసిందిగా కోరుతున్నారు అని ప్రధానికి చెప్పగా, విశేషమేమైనా ఉందా అని అడిగాడు మంత్రి. గత రాత్రి విదేశీయుడైన ఒక వేషధారిని రాజభట్లు బంధించారు. వాడు హత్య చేయబడిన స్త్రీ శవాన్ని భద్రపరచబడిన మందిరంలో ప్రవేశించి ఆ శవమును ఏమో చేస్తుండగా పట్టుబడినందువల్ల వాడు శవభక్షకుల జాతికి చెందినవాడని అనుమానించబడింది. ఆ విచారణకే ప్రభువులు తమను అత్యవసరంగా ఆహ్వానించడమైంది అని భటుడు చెప్పిన దాన్ని విని ముగ్గురు విభ్రాంతులయ్యారు. విదేశీయుడా, శవభక్షణ చేస్తాడా అన్నాడు యువరాజు ఆశ్చర్యంతో. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఈ విపరీతాలన్నింటికీ మూల కారణం ఒకటై ఉండాలి అన్నాడు గురునాథ్. మహారాజులు వేచుంటారు, మీరును నాతో దర్బార్కొచ్చి ఈ కొత్త విషయం తెలుసుకోండి అని ప్రధాని యువరాజు గురునాథులిద్దరినీ కూడా తనతో దర్బారుకు తీసుకుని వెళ్ళాడు. వారు అనతి కాలంలోనే దర్బారు చేరారు. మహారాజులు తన రాక కోసం నిరీక్షిస్తున్నారని కూడా గమనించి ప్రభువుకు నమస్కారాది లాంఛనాలు జరిగించిన తర్వాత యథాస్థానమును అలంకరించాడు మంత్రి. గురునాథ్ విజయకుమారులను ప్రత్యేక ఆసనాలు అధిష్ఠించిన తర్వాత బంధితుడైన ఒక వికృత రూపుడు దర్బారులో ప్రవేశపెట్టబడ్డాడు. అప్పుడే వేంచేసి ఉన్న విఠలాచారులాది కొందరు ముఖ్యులను, మంత్రి దండనాయకాదులను, మహారాజును, యువరాజులను, వారందరూ ఆ వ్యక్తిని చూడగానే విభ్రాంతులయ్యారు. అప్పుడు అతనిని బంధించి తెచ్చిన ఒక రక్షక భట శాఖాధికారి బంధితుని గురించి మంత్రి మహారాజులకును సభా ప్రముఖులకును ఇలా విన్నవించాడు. ఈ వింతాకారం గల వ్యక్తి గత రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఒంటినిండా ఒక ముసుగు కప్పుకొని చేతిలో ఒక బోకను ధరించి నగర సంచారమును చేస్తుండడం నేను చాలా దూరం నుంచి చూసి మొదట అది ఒక మృగమని భావించాను. మధ్య ఆగడము, చెట్ల మాటున నక్కడము చూసి మృగం కాదేమోనని అనుమానించాను. ఏమైనా బెదరగొట్టకుండా దానిని అనుసరించి విషయం తెలుసుకోవాలన్న కుతూహలంతో నేనంతకంటే దొంగల నా ఉనికి వాడికి తెలియకుండేలాగున నేనును నా నల్లటి రుమాలను కప్పుకుని
అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఆకారం ఎటు వెళితే అటు వెళ్లడం మొదలుపెట్టాను. వాడు క్రమంగా పోయి పకీరు యజ్ఞశాలను సమీపించాడు. కిటికీ గుండా లోనికి తొంగి చూశాడు. ఏమనుకున్నాడో తక్షణం వెనక్కు మళ్ళాడు. నేను అనుసరిస్తోంది మృగం కాదని, మోకాళ్ల మీద నడుస్తోన్న ఒక మనిషి అని అప్పుడు అర్థం చేసుకున్నాను. దూరంలో నేను అతను మళ్ళిన వైపే మళ్ళాను. అతనిని అనుసరించాను. మన అశ్వశాలన్నింటినీ చుట్టి గురునాథ్ మొట్టమొదటి హత్య చేయబడిన స్త్రీ శవముంచబడ్డ శాలపైకెక్కి ఎత్తుగా ఉన్న చిన్న కిటికీ గుండా లోనికి తొంగి చూశాడు. అక్కడ ఏముందో ఏం లేదో నాకు తెలీదు కాని ఆ వ్యక్తి వెంటనే కిందకి దిగాడు. నేను కొంచెం పక్కగా తప్పుకున్నాను. ఆ తర్వాత వాడు ఆయుధశాలకు కుడిపక్కనున్న రసాయనికశాల యొక్క కిటికీ తలుపు తెరవబడి ఉండడం గమనించి అందులోకి తొంగి చూశాడు. కొద్ది క్షణాలు అక్కడ ఆలోచించి వెంటనే తన దగ్గరున్న ఏదో పనిముట్టుతో అతి కష్టం మీద కిటికీ ఊచలను తొలగించి లోపల ప్రవేశించాడు. నేను కూడా మెల్లగా ఆ కిటికీలోంచి వాడేం చేస్తున్నాడా అని తిలకించాను. వాడు అక్కడ ఉంచబడిన శవమును ఏంటో చేస్తున్నట్లు అనుమానం కలిగింది. చీకట్లో వివరాలు తెలియలేదు. వాడా లోపల ఉండగానే బంధించడం సులువని ఊహించి కిటికీకి నేను చేతి కరవాలము అడ్డం పెట్టి వాడు వెలుపలకు రాకుండా కిటికీ దగ్గర నిలిచి తక్షణం అతి బిగ్గరగా సాంకేతిక గొట్టం నూదాను. ఆ వ్యక్తి కిటికీకి అడ్డంగా కత్తిపెట్టి ఉన్న నన్ను చూసి ఎటూ పారిపోవడానికి దరిలేక యోచిస్తున్న సమయంలో నేను ఊదిన గొట్టం విని అరడజను మంది రక్షక భటులు పొరుగులపై వచ్చి నన్ను చేరారు. అలజడి విని లోపలున్న వ్యక్తి వెలుపలకు రాలేదు. అందువల్ల ఆ కిటికీ గుండా మేమే లోనికురికి వానిని బంధించాం. శేషించిన వివరాలను ప్రభువులు విచారించగలరు అని ఆ వ్యక్తిని పట్టుకున్న బటాధికారి చెప్పడం ముగించాడు. అక్కడి వారందరూ బంధితుడైన వానిని పరిశీలనగా చూశారు. సుమారు 7 అడుగుల ఎత్తు, అందుకు తగిన లావు కలిగిన ఒక బలిష్టమైన ఆకారం అది. మానవ సహజమైన ముఖం కాకుండా 2 వాడి కోరలు, పెద్ద గుండ్రమైన కళ్ళు కలిగి భయంకరంగా ఉన్నాడు. లోగడ అతడు కప్పుకొన్న నల్ల ముసుగును అప్పుడు మాత్రం మడిచి చేతిలో ధరించున్నాడు. 2వ చేతిలో బోకు కూడా ఉంది. బంధితుడైన వాని చేతిలో బోకు ఉండిని నిష్ప్రయోజనం గనుక మహారాజుకు చూపడానికి అతని బాకును అతని చేతిలో ఉంచారు. తదుపరి మహారాజుల ఆజ్ఞను అనుసరించి ప్రధాని ఆ బంధితుణ్ణిలా ప్రశ్నించాడు. ఏమయ్యా, నువ్వు మానవజాతికి చెందినవాడువా, రాక్షస జాతికి చెందినవాడువా? మా నగరంలో ఆ విధంగా యథేచ్ఛగా సంచరించడానికి నీకు ఆ ధైర్యం ఎక్కడిది? హత్య చేయబడిన ఆ శవమందిరంలో నువ్వెందుకు ప్రవేశించావు? నువ్వు నిజంగా శవభక్షకుడివా? నీ వివరాలన్నింటినీ యథాతథంగా చెప్పక తప్పించుకోలేవు కనుక నీ కథనంతటినీ దాచకుండా మహారాజుల సమక్షమున విన్నవించుకో. బంధించబడి న్యాయస్థానంలోకి గొని రాబడిన ఆ వికృతాకారుడు ఉన్నట్లుండి శిరస్సు కంతటికీ ధరించి ఉన్న ఒక చర్మ నిర్మితమైన తొడుగును ఊడదీయగా అతని నిజరూపం బహిర్గతమైంది. అది చూసి మహారాజు మిగిలిన వారును విభ్రాంతులయ్యారు. అతడొక సామాన్య మానవ మాతృడే ఉండి భయోత్పాతమైన అటువంటి వికృత వేషమును ఎందుకు ధరించాడా అని తెల్లబోయారు. ఓయి, నువ్వీ మారువేషమును ధరించి మా నగరంలో ఎందుకు సంచరిస్తున్నావు? స్త్రీ శవం భద్రపరచబడిన మందిరంలో నీకేం పని? నీ నిజ వృత్తాంతమును చెప్పి ప్రాణరక్షణ చేసుకో. మోసకారులు గాని వంచుకులు గాని మా భానునగరంలో అడుగుపెట్టి బ్రతికిపోయింది లేదు అని ప్రధాని విద్యాసాగర్ ఆ నూతన వ్యక్తిని హెచ్చరించగా అతనిలా చెప్పాడు. అయ్యా, నేనెవరినీ గాని వంచన చేయడానికి రాలేదు, మోసకారిని కాదు. నా నిజ వృత్తాంతమంతటినీ సావధానులై ఆలకించినట్లయితే నా యందు మీకు కలిగిన దురభిప్రాయం తొలగిపోతుంది. ఇక్కడికి 100 యోజనముల దూరాన గల శ్యామలా నగరమును పాలించే శంభువరం మహారాజు కొలువులో నేను ప్రధాన గూఢచారిణి. నా పేరు సర్దార్. మా మహారాజులకు సంతానం లేదు. వారి సోదరులకు మాత్రం లేకలేక ఒక ఆడ సంతానం కలిగింది. ఆ బిడ్డను కనిన కొలది కాలంలోనే తమ్ముడును బిడ్డ 5 ఏళ్ల ప్రాయంలో ఉండగా మరదలను దివంగతులయ్యారు. తల్లిదండ్రుల్లేని తమ్ముని బిడ్డకు మహారాజులు శ్యామలాదేవి అని నామకరణం చేసి తమ స్వంత బిడ్డగానే పెంచుతున్నారు. శ్యామల అద్భుత సౌందర్యవతి. మానవ జాతిలో అటువంటి అందగత్తెలుండరని చూసిన వారు చెప్పుకునేవారు. పెదనాయన పోషణలో ఆ చిన్నది దినాభివృద్ధిని పొందుతోంది. కాని ఆమెలో ఎవరికీ అర్థం కాని విషయం ఒకటి పొడసూపింది. అదేమిటంటే 5 ఏళ్ల ప్రాయం వరకు మామూలుగానే పెరిగి తల్లిపోయిన దగ్గర్నుంచి ఆహార నిద్రలు విసర్జించింది. కొద్ది రోజులది తల్లి మీద బెంగ అనుకున్నారు. కాని వారాలు నెలల తరబడి ఆమె ఆహారం లేకుండా నిద్రమాని బ్రతుకుతున్నదంటే అందరికీ విడ్డూరంగానే తోచింది. అంతేగాక ఆ బిడ్డ ఎవరితోనూ పలకదు, త్రుళ్ళదు, ఎప్పుడూ మౌనముద్ర వహించుంటుంది. ఆహారము నిద్ర లేనందువల్ల ఆ బిడ్డ శుష్కించవలసిందే కదా. అటువంటిదేమీ లేదు.
పంచభక్షములతో భుజిస్తూ బలవర్ధకర్ములైన ఆహార పానీయములతో పెరిగినవారు, విహార విశ్రాంతులకు లోట్లేనివారు ఎటువంటి ఆరోగ్యమును బలమును కలిగుంటారో శ్యామలాదేవి అంతకు 1000 రెట్లు అధికారోగ్య బల సంపదలతో తొలతూతుండేది. మహారాజా విచిత్రము గురించి ఎందరెందరితోనో ఆలోచించాడు. అయినా అది ఎవరికీ అర్థం కాని విషయమైంది. ఎవరు గాని దేనిని గురించి గాని ఆ పిల్లను నిర్బంధం చేయకూడదని కొందరు సలహాలిచ్చారు. నియమిత వేళల్లో స్నానం చేయడం, దుస్తులు ధరించడం, మౌనముద్ర వహించి ఒక చోట కూర్చోవడము. అలాగునని ఆమెకది మూగతనమా ఉన్మాదమా అని పరిశోధనలు చేశారు. కాని అవేమీ కాదు. ఆమె తనకిష్టమైనప్పుడు మాట్లాడుతుంది, నవ్వుతుంది, ఆడుతుంది. నిద్రాహారాలు మాత్రమే లేవు. 5వ ఏట నుంచి ఈ ప్రకారం 6, 8, 10 క్రమంగా 18 ఏళ్ల ప్రాయం గల నవ మోహనంగయింది. అప్పుడు కూడా అదే పద్ధతిని కేవలం వాయుభక్షణ చేసి అటువంటి నవయవ్వన సుందరాంగిగా ఎలా పెరిగిందో ఎవరికీ తెలీదు. ఈ వింత సుందరిని చూడ్డానికి దేశ దేశముల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. దేవాంశ సంభూతురాలని కొందరు, దెయ్యమేమోనని కొందరు, ఎవరికి తోచినట్లు వారన్నారు. యుక్త వయస్కురాలై సర్వాంగ సుందరిగా ఉన్న తన కుమార్తెకు అనువైన భర్తను తెచ్చి పెళ్లి చేయాలని మహారాజులు మొదట ఆలోచించారు. కాని అందుకామె పూర్తిగా విముఖురాలై ఉండడం వల్ల ఆ ప్రయత్నం విరమించుకోబడింది. తన ఏకైక పుత్రిక బ్రహ్మచారిగా ఉండిపోయిందే అన్న విచారం ఒకవైపు, తన అనంతరం రాజ్యభారం వహించగల వారసుల్లేరే అన్న మనక్లేశం ఇంకోవైపున మా మహారాజు శంభువర్మను పీడిస్తుండడం వల్ల ఆయన నగరంలోకి కొత్తవారు ఎవరొస్తే వారిని, రాజ సందర్శనార్థం ఎవరొస్తే వారిని కుమార్తెను గురించే సంప్రదిస్తుండేవారు. ఆమె మనస్సు మారే పద్ధతిని గురించి ఆలోచిస్తుండేవారు. ఇప్పటికి సుమారు కొన్నేళ్ల రోజుల క్రితం నగరంలోకొక జడదారి వేంచేసున్నాడని, ఆయన మహామహిమాన్వితుడని మహారాజులకు తెలిసింది. వారు వెంటనే ఆ మహాత్ములను రాజభవనానికి రావించారు. విధి విహితంగా జరిగించవలసిన గౌరవ మర్యాదలన్నింటినీ జరిపిన తర్వాత మహారాజుల జడదారిని శ్యామలాదేవి యొక్క చరిత్రంతటినీ పుట్టుకలాగాయితూ ఆనాటి వరకు వివరించిన తర్వాత, స్వామి, ఇందుకు తరుణోపాయం ఏదైనా తమరు నాకు వివరింపవలసింది. సకలైశ్వర్య సంపదలతోనూ తొలతూగుతూ సర్వాంగ సుందరిగా ఉన్న నా కూతురు జీవితం వ్యర్థం కాకుండా ఒక మార్గమును అనుగ్రహింపగలరు అని వేడగా, ఓ, తప్పక అనుగ్రహిస్తాను. ఆమెనొకసారి మాకు చూపండి అన్నాడు జడదారి. 40 ఏళ్లకు పైబడిన వయసులో దృఢకాయుడుగా ఉన్న ఆ సన్యాసి జేగుర్రంగు గుడ్డలు కట్టి చేతిలో దండ కమండలములు ధరించి పూజనీయుడుగా ఉన్నందువల్ల మహారాజులు అతన్ని రాణివాసానికి గొనిపోయి శ్యామలాదేవిని చూపారు. అప్పుడా కన్య తన మామూలు అలవాటును అనుసరించి నేలపై పరచబడిన ఒక రత్నకంబళిపై ఆసీనురాలై ఉండి తండ్రిగారి వెంటొచ్చిన జడదారిని ఒకసారి ఆపాదమస్తకము తిలకించి ముఖం చిట్లించుకుంది. మహారాజులు అంతకుముందు అనేకసార్లు అనేక మందిని రాణివాసానికి గొనిపోయి రాజకుమార్తెను చూపించారు. కాని ఆమె ఎప్పుడూ ఆ ప్రకారం ముఖం చిట్లించుకున్నది లేదు. జడదారి ఆమె చేష్టను చూసి తల పంకించాడట. ఆయన ఏం చెబుతాడో అని మహారాజు ఆతృతతో వేచుండగా జడదారి ఆ మందిరం నుంచి అవతలకు వెళ్లాడు. మహారాజును ఆయన్ననుసరించారు. తన కుమార్తె బుద్ధి మళ్లించడానిక మహాత్ముడేదైనా మార్గమును చెబుతాడని మహారాజు ఆశతో ఉండగా ఆ కన్యని ఒక పిశాచం ఆవరించుంది. కనుకనే ఆమె అటువంటి చేష్టలు చేస్తోంది. నా మంచి చెడ్డలు తెలియకుండా నన్ను చూసి ఆమె ముఖం చిట్లించుకోవడానికి అదే కారణం. ఆమెను ఆవహించిన పిశాచమును వదిలించడం సాధ్యమైన పని కాదు అని చెప్పాడా బైరాగి వేషధారి. మహారాజు ఒక వేడి నిట్టూర్పు విడిచి, అంతేనా స్వామి, నా బిడ్డ జీవితం ఆ విధంగా వ్యర్థం కావలసిందేనా? అన్నాహారములు మానినా, నిద్రా విశ్రాంతులు లేకపోయినా ఆమె ఇంతవరకు పెరిగి పెద్దది కావడానికి ఆ పిశాచమే కారణమంటారా అని అడిగాడు. తప్పకంతే, లేకుంటే మానవ మాతృలకు అటువంటిదెలా సాధ్యమవుతుంది? అదంతా పురాకృతం అన్నాడు సన్యాసి. సర్వసమర్థులైన మీరును మాకేమీ చేయలేరా అని మహారాజు తిరిగి ప్రాధేయపూర్వకంగా అడిగిన మీదట జడదారి కొంతవరకు ఆలోచించి, మా యందు మీకు భక్తి విశ్వాసాలు పూర్తిగా ఉన్నాయా అని అడిగాడు. అయ్యయ్యో, ఎంత మాట స్వామి, మీరు మా పాలిట భగవంతులే అవతరించారని అనుకుంటున్నాం అన్నారు మా మహారాజులు. అయితే నేను చెప్పినట్లు చేస్తారా? తప్పక చేస్తాం. 3 రోజులు ఆ కన్యను నా స్వాధీనంలో ఉంచండి. ఆమెను ఆవహించిన పిశాచం సంగతి నేను చూసుకుంటాను. 4వ నాడు ఆ కన్య అందరిలా ఉండకపోతే నన్ను అడగండి. చిత్తం మాకంతకంటే ఇంకేం కావాలి? కానీ ఒక ముఖ్య విషయం, ఆ 3 రోజులు నా చర్యల గురించి మీరు ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు, ఏ అంతరాయాలు కలిగించకూడదు. ఒక్కొక్కప్పుడు నేను ఆమెను శ్మశాన భూములకు తీసుకుపోయి ఆమెకు పట్టిన పిశాచం వదిలిపోయేందుకు కొన్ని పూజలు వగేరాలు చేయవలసి ఉంటుంది. లేదా
ఏ పుణ్య తీర్థాలకైనా తీసుకుపోయి అవసరమైన శాంతులు చేయవలసి ఉంటుంది. లేక ఇక్కడే ఉండి జరిగించవలసిన విధులన్నింటినీ క్రమంగా చేస్తాను. అవసరాలను బట్టి ఆ పిశాచం పోకడలను బట్టి అది లొంగుబాటుకొచ్చే వరకు నా తిప్పలు నేను పడతాను. మీరు నన్ను అనుమానించకూడదు, అవాంతరాలు కల్పించకూడదు. చెప్పాను కదా స్వామి, ఆమె మీ బిడ్డనుకోండి. అవసరమైన చర్యలన్నీ జరిగించండి. ఆమెను పట్టిన పిశాచం వదిలిపోయేందుకు కొన్ని పూజలు వగేరా చేయవలసి ఉంటుంది. లేదా ఏ పుణ్య తీర్థాలకైనా తీసుకుపోయి అవసరమైన శాంతులు చేయవలసి ఉంటుంది. లేక ఇక్కడే ఉండి జరిగించవలసిన విధులన్నింటినీ క్రమంగా చేస్తాను. అవసరాలను బట్టి ఆ పిశాచం పోకడలను బట్టి అది లొంగుబాటుకొచ్చే వరకు నా తిప్పలు నేను పడతాను. మీరు నన్ను అనుమానించకూడదు, అవాంతరాలు కల్పించకూడదు. చెప్పాను కదా స్వామి, ఆమె మీ బిడ్డనుకోండి. అవసరమైన చర్యలన్నీ జరిగించండి. ఆమెను పట్టిన పిశాచం వదిలిపోవటమే మాకు కావలసింది. మా మహారాజుల దగ్గర బైరాగి 1-2 సార్లు మాట పుచ్చుకుని ఆ రోజు నుంచి కోటలో ఒక ప్రత్యేక మందిరంలో ఆయన బస చేశారు. శ్యామలాదేవి వారికి స్వాధీనం చేయబడే సమయంలో అనంగీకారం చూపడం వల్ల నిర్బంధ విధానం అవలంబింపబడింది. సన్యాసిని అనుమానించడం గాని, ఆయన చర్యలకు అంతరాయం కలిగించడం గాని ఎవరూ జరిగించకూడదని మహారాజులు వారు అందరికీ ఆజ్ఞలిచ్చారు. పెట్టబడిన గడువు 3 రోజులే. కాని 2వ నాటి ఉదయానికే జడదారి రాజకుమార్తెతో మందిరం వదిలి వెళ్లాడని తెలిసింది. ఆయన ముందుగానే చెప్పిందాన్ని బట్టి మహారాజులేగాక ఇంకెవరూ కూడా అధైర్యపడలేదు, అనుమానపడలేదు. శ్యామలాదేవిని ఆ సన్యాసి ఎక్కడికో తీసుకువెళ్లి ఉంటాడని 3 రోజులు గడిచిన తర్వాత 4వ నాటికి ఆమెను పట్టిన పిశాచాన్ని వదిలించి తీసుకొస్తాడని అనుకున్నారు. కాని అలా జరగలేదు. 4వ నాటికైనా ఆ పకీరు శ్యామలాదేవిని తీసుకురాలేదు. 5వ నాటి నుంచి మహారాజుకు కంగారు పుట్టింది. శ్యామలాదేవితో పకీరు ఏమైనట్టు ఎవరికీ అర్థం కాలేదు. శంభువర్మ మహారాజులు వెంటనే అన్వేషణలు ప్రారంభించారు. 10 రోజులు గడిచినప్పటికీ శ్యామలాదేవి యొక్క గాని ఆ పకీరు యొక్క గాని జాడలు తెలిగిపోవడం వల్ల విషయమంతా జరిగినట్లు పరిశోధనా శాఖకు తెలపబడింది. ఆ శాఖకు నాయకుడుగా ఉన్న నేను వెంటనే నా అనుచరులు కొందరిని ఇతర ప్రదేశాలకు వార్తలు తెలుసుకుని రావాల్సిందిగా పంపి నేనును నానా దేశములు తిరిగి కొసకి భానురాజ్యం చేరుకున్నాను. నా నిజరూపంతో సంచారం చేస్తే యథార్థ విషయాలు తెలియవని, ఇంతకుముందు మీరందరూ చూసిన వికృత వేషమును ధరించి మీ నగరంలో సంచారం చేస్తుండగా ఈ ప్రాంతంలో ఎవరో ఒక కన్య యొక్క మృత కళేబరం కనుగొనబడిందని, అది మొదట రాజగురువుల కుమార్తెదని అనుమానించబడి ఆ తర్వాత కాదని తెలుసుకొనబడిందని, ఆ మృత కళేబరం ఎవరిదైంది తెలియక ఒక చోట భద్రపరచబడిందని నా పరిశోధనల వల్ల తెలుసుకున్నాను. ఒకవేళ ఆ మృత కళేబరం మా రాజకుమార్తె శ్యామలాదేవిదై ఉంటుందన్న అనుమానంతో 3 దినాలు ప్రబల ప్రయత్నం చేసి నేనా మృత కళేబరం భద్రపరచబడున్న మందిరం జొచ్చాను. నేను అనుమానించినట్లు ఆ మృత కళేబరం మా రాజకుమార్తెదే అయి ఉండడం గమనించి విభ్రాంతుణ్ణయ్యాను. అప్పుడు నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తుండగా ఆ ప్రాంతపు రాజుభటులు నన్ను బంధించారు. అయ్యా, ఇది నా నిజ వృత్తాంతం అని శ్యామలానగర గూఢచారి సర్దార్ చెప్పిందంతా సాకల్యంగా ఆలకించిన మహారాజు భరద్వాజుడును, విద్యాసాగర్, విజయకుమార్, గురునాథాది ఇతర ప్రముఖులను కొంతసేపు ఆశ్చర్య విభ్రాంతులై ఆ తర్వాత ఒకరి ముఖాలొకరు పరికించుకుంటూ ఉండగా మహారాజు, శ్యామలానగర ప్రభు శంభువర్మ మా మిత్రమండలిలోనివాడు. అతని కుమార్తెకు కలిగిన ఇక్కట్లను గురించి మేమధికంగా విచారిస్తున్నాం. అదిన్ని మా రాజ్యంలో జరగడం మరింత విషాద కారణమైంది. మృతి నొందిన రాజకుమార్తె కళేబరమును మీ వశం చేయడంలో మాకెటువంటి అభ్యంతరమూ లేదు. అంతేకాక ఆమెకు ఉపకారం చేస్తానని నమ్మించి ఇటువంటి ఘోరం జరిగించిన ఆ పకీరెవడో పట్టి బంధించడంలో మేమును సహకరిస్తాం అని ఉదారగుణ సంపన్నుడైన మహారాజు వెంటనే బంధించబడున్న శ్యామలానగర గూఢచారిని విడుదల చేయించాడు. అతనందుకు మహారాజులకు కృతజ్ఞతలు తెలిపి, ప్రభు, మా రాజకుమార్తెకు జరిగిన ఈ ఘోర విషాద కార్యమును గురించి వెంటనే మా మహారాజులకు తెలిపి వారి ఉత్తర్వుల ప్రకారం నేను ముందు కార్యక్రమమును జరిగించవలసిందే కాని నేను స్వతంత్రించి ఏ కార్యమును చేయలేను అని చెప్పాడు. మంచిది, అట్లే చేయండి. మృతకళేబరం ఎన్ని దినాలైనా చెడిపోకుండా ఉండే పద్ధతుల్లో మేము దానికి రసాయన సంయోగక్రియ చేసి భద్రపరచుంచాం అని భరద్వాజ మహారాజనగా, నేనిప్పుడే మా రాజధానికి పోయి 3 దినాల్లో తిరిగి రాగలను. బహుశా మా రాజులను నాతో బయలుదేరి రావచ్చు అని సర్దార్ చెప్పాడు. మీ సౌకర్యముల ప్రకారం చేయండి. మా రాజ్యంలో ఈ ఘోరం జరిగినందుకు మేమెక్కువగా విచారిస్తున్నామని శంభువర్మకు మేము మిత్రమండలంలోని వారమే గాని శత్రుమండలంలోని వాళ్లం కాదని నా మాటలుగా చెప్పండి అని హెచ్చరించిన తర్వాత భాను నగరాధిపతి శ్యామలానగర గూఢచారికి వీడ్కోలిచ్చాడు. ఆ తర్వాత మంత్రి విద్యాసాగర్ లేచి శ్యామలానగర రాజకుమార్తెకు జరిగిన హత్యా సందర్భమును బట్టి
తమరిప్పటికైనా సన్యాసులను ఫకీరులను నమ్మకూడదని, వేషధారణ వల్ల వాళ్ళు సన్యాసులుగా కనబడుతున్న స్వార్థం కోసం వారిప్పుడు ఎటువంటి దుష్కార్యాలు చేస్తుంటారో తెలుసుకోవాలి అన్నాడు. మన కోటలో మన మేలు కోసం క్రతువు చేస్తున్న జడదారి విషయంలో కూడా మీకెవరికైనా అనుమానముందా అని మహారాజు అడిగిన దానికి గురునాథ్ వెంటనే లేచి, ప్రభు, ఆ సన్యాసి నమ్మదగినవాడుగా లేడు, మేమందరము అతన్ని అనుమానిస్తున్నాం అన్నాడు. ఆ వెంటనే యువరాజు లేచి, గురుకుమార్తె వరలక్ష్మి విషయంలోనూ, మంత్రి కుమార్తె మాంచాల విషయంలోనూ, నా మిత్రుడు కోలాహలం విషయంలోనూ కూడా ఈ సన్యాసికి జోక్యముందనే నా అభిప్రాయం. ఆ ముగ్గురిని కనబడకుండా చేసినవాడు వాడేనని నేను నమ్ముతున్నాను అని చెప్పగా విని మహారాజు కంగారుతో లేచి నిల్చున్నాడు. ఇంకా ఆలోచన దేనికి ప్రభు, ఆ మోసగాడిని పట్టి బంధించండి, త్వరపడండి అంటూ విఠలాచారులు పరిగెత్తగా మిగిలిన వారు అతన్ని అనుసరించారు. జడదారి లేడు. ఎవరు మట్టుకు వారు నోట మాటలేక ఆశ్చర్య విభ్రాంతులై ఉండగా, ఎక్కడి పూజలక్కడే వదిలి వాడెక్కడికి పోయాడు, ఎలా పోయాడు, కుక్కలు కూడా లేవు అని మహారాజు తెల్లబోయాడు. ఇంకా సందేహం ఎందుకు ప్రభు, శ్యామలానగర గూఢచారి ఈ నగరం ప్రవేశించడము, శ్యామలాదేవి హత్య విషయం మనకు చెప్పడము ఆ సన్యాసి తెలుసుకునుంటాడు. ఆ ఘోరం జరిగించినవాడు తానే అయి ఉండడం వల్ల తన గుట్టు ఎక్కడ కూడా బయటపడిపోతుందనుకుని పరారై ఉంటాడు అని విద్యాసాగర్ రూఢి చేశాడు. వ్యవధి ఎక్కువ లేదు. మన వారిని పొరుగులెత్తించి ఆ వంచుకొని పట్టుకోండి. మన కోటలో ఎందుకు ప్రవేశించాడో, ఎక్కడ కూడా ఏ ఘోరం చేయ తలపెట్టాడో తెలుసుకుని శిక్షిద్దాం అని మహారాజు ఆజ్ఞాపించడమే తడువుగా అశ్వారూఢులైన కొందరు భటులు పట్నము పరిసర ప్రాంతములు వెతకడానికి బయలుదేరారు. తమ కోటలో తమకు ఉపకారం చేసేవాళ్ల ప్రవేశించి యువరాజుకును రాజ్యానికి పట్టిన కీడును పోగొడతానని నమ్మించడము, కనిపించకుండా పోయిన గురుకుమారతెను గురించి చెబుతానని, చచ్చిన శవంచేత పలికిస్తానని పలికి యజ్ఞమారంభం చేయడము, అదంతా ఆ సన్యాసి యొక్క వంచన, మోసము అని తేలగానే మహారాజు మోహోగ్రుడయ్యాడు. అతను ఎటువంటి అపకారం చేయదలిచి తమ దగ్గర చేరాడో అర్థం కాక అందును గురించి తన వారితో ఆలోచించడం మొదలుపెట్టాడు. యువరాజుకేదో కీడు చేయాలని ఆ దొంగ సన్యాసి ఇక్కడ చేరాడు అని మంత్రి విద్యాసాగర్ అండంతోనే మహారాజు మరింత తెల్లబోయాడు. దేనిని బట్టి నువ్వు అటువంటి నిర్ణయానికి రాగలిగావు? ఆ జడదారి మొదటిసారి యువరాజును కలుసుకున్నప్పుడు విభూదినిచ్చాడు. యువరాజు దానిని ధరించడానికి నిరాకరించినప్పుడు ఫకీరు ఆగ్రహావేశుడయ్యాడు. అతడు నిజంగానే యువరాజు మేలుకోరి ఉన్నట్లయితే ఆగ్రహపడ్డం దేనికి? అంతేగాక 1-2 సార్లు ఫకీరు యువరాజు మందిరంలో రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించాడని యువరాజులే చెబుతున్నారు. ఈ 2 కారణాలేగాక ఆనాడు మన నగరంలో అడుగుపెట్టిన తక్షణమే నా కూతురు మాంచాల, యువరాజుకు ప్రాణసకుడైన కోలాహలము మాయమయ్యారు. ఈ విషయాలన్నీ కొంచెం ముందుగా తెలిస్తే ఆ మోసగాడిని దాటిపోనిచ్చి ఉండం. వాడు దాటిపోకుండా ఉండాలని మేము తగు జాగ్రత్తలోనే ఉన్నాం. వాడు క్రతువు చేసే మందిరం చుట్టూ సాయుధపాండులైన భటుల్ని కాపుంచాం. అయితే ఎలా పారిపోయాడు? అదే మాకును ఆశ్చర్యంగా ఉంది ప్రభు. వాడెవడో సామాన్యుడు కాదు. శ్యామలాదేవిని హత్య చేసిన వాడు కూడా వాడేనని చెప్పడానికి సందేహించవలసింది లేదు. ఆ హత్య విషయం మనకు తెలిసినట్లు వాడు కనిపెట్టకపోతే ఇంకా కొన్ని రోజులు కోటలోనే ఉండి తన కార్యక్రమానుసారం మనకేదో తీరని అపకారం చేసుండేవాడు. అందుకింకా సందేహమా ప్రభు అని మంత్రి మహారాజులు మాట్లాడుతుండగా, ఇంతకు ఇవి నాకు చెడ్డ రోజులు, నా కూతురు తిరిగి నాకు లభ్యమయ్యే యోగం ఉందో లేదో అని విఠలాచారులు కంటతడి పెట్టుకుంటుండగా, గురోత్తమ, మీ కుమార్తెకు జరిగిన విపరీతమే నా కుమార్తెకును జరిగిందిగా. నేనేం చేయగలిగాను? ఇటువంటి సమయాల్లో ధైర్యం చెక్కబట్టి మనం కార్యశూరులమై కర్తవ్యంను ఆలోచించవలసిందే గాని విచారించి ప్రయోజనం లేదు అని ప్రధాని విద్యాసాగర్ గురువులు కూరట వాక్యాలు పలికి మహారాజుతో, ప్రభు, తమరిక విశ్రాంతి తీసుకోండి. అన్వేషకులు తిరిగి వచ్చిన తర్వాత తమక పర్యవసానమును తెలియజేస్తాం అన్నాడు. ఆ మాయల పకీరు విషయంలో ఎంతమాత్రం ఉపేక్ష జరగకూడదు అన్నాడు మహారాజు. నా కుమార్తెను సైతం మాయం చేసిన ఆ వంచుకుణ్ణి ప్రాణాలతో వదులుతానా ప్రభు? ప్రస్తుత ప్రయత్నం విఫలమైతే నేనే స్వయంగా బయలుదేరతాను అని విద్యాసాగర్ తిరిగి మహారాజుకును విఠలాచార్యుకును ధైర్యం చెప్పి వారిని విశ్రాంతి మందిరాలకు పంపాడు. ఆ తర్వాత విద్యాసాగరును, గురునాథును, యువరాజును కలిసి ఫకీరు యజ్ఞం చేసిన తావుకుపోయి అక్కడ సాధనా సామాగ్రి అంతటినీ పరిశోధించడానికి పూనుకున్నారు. కాని వారికక్కడ ఉపకరించే సామాగ్రి ఏదీ కనిపించలేదు. ఫకీరు తన చేతి సంచిని తనతోనే పట్టుకుపోయాడు. పూజకు తేబడిన సామానులు మాత్రము ఆ మందిరంలో కొన్ని చంద్రవందరగా పడున్నాయి. 2 అడుగుల పొడుగు, వేలుడు లావు కలిగిన ఒక నల్లటి కొయ్య, బంగారు పిడి కలిగినది ఆ సామానుల మధ్యలో యువరాజు కనిపించింది. అతడు దానినెత్తి పరీక్షించి అది ఆ ఫకీరు యొక్క మంత్రదండమై ఉంటుందని గ్రహించాడు. అతని అభిప్రాయమును ఇతర ఉద్యోగులు ఖాయం చేశారు.
అతడు పరారీ అవుతున్న కంగారులో ఆ మంత్రదండమును అక్కడ వదిలిపోయాడని నిర్ణయించారు. కాని ఆ దండం యొక్క వినియోగం ఏమిటో, అది వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎవరికీ తెలియలేదు. అయినప్పటికీ యువరాజా మంత్రదండమును ఉపేక్ష చేసి పారేయకుండా తన దగ్గరనే ఉంచుకున్నాడు. ఆ పకీరెవడో మాయలు మారి మోసకారి అని రుజువైపోయింది. కాని మహారాజును మనల్ను తన బూటకపు మాటలతో నమ్మించి ఈ కోటలో చేరడానికి గల కారణమేమిటో, వాడు ఎక్కడ్నుంచొచ్చాడో తెలియడం లేదు అని మంత్రి విద్యాసాగర్ అనగా, ఎక్కడ్నుంచొచ్చాడో తెలియకపోయినప్పటికీ వాడి ఆశయం మాత్రం అర్థమవుతూనే ఉంది. యువరాజుకేదో అపకారం చెయ్యాలని వాడి ఆశయం అన్నాడు గురునాథు. వాడికి నేను చేసిన అపకారమేమీ లేదే అన్నాడు యువరాజు. లేకపోయినప్పటికీ వాడు తలపెట్టిన కార్యకలాపాల్లో ఇదిని ఒక ప్రధాన ఘట్టమై ఉంటుంది. వాడు గనక ఈసారి కంటపడితే ఖండాలుగా నరికి ఆ కండల చేతనన్నా నిజం చెప్పిస్తాం. అదే అసంభవం, వాడు దొరకడు. మనం ఈ యజ్ఞమందిరం చుట్టూ సాయుధ పౌండ్లైన బొట్టుల్ని కాపలా ఉంచినప్పటికీ ఎలాగో పరారీ అయ్యాడు. ఆ బొట్టులేం చేస్తున్నారో, అందరినీ వాడెలా కళ్ళుగప్పాడో చాలా ఆశ్చర్యంగా ఉంది అని అందరూ ఆశ్చర్య విభ్రాంతులై కావల ఉన్న బట సమూహాల దగ్గరకు వెళ్లారు. ఒక్కరూ ఏమారి ఉండలేదని, బహు జాగ్రత్తగానే కావలి కాస్తున్నారని తెలిసింది. వాడు తన మాయా ప్రభావము దేనినో ప్రయోగించి బొట్ల కన్నుగప్పి పరారీ అయ్యాడని అర్థం చేసుకున్నారు. అటువంటి వంచుకుని పట్టలేకపోతే తమ ప్రజ్ఞా ప్రతాపాలు నిష్ప్రయోజనమని నిశ్చయించారు. వెతకబోయిన బొట్టులు తిరిగొచ్చారు. వారి అన్వేషణ నిరర్ధకమైందని, వంచుకుడెక్కడా దొరకలేదని, వారి జాళ్లైనా ఏమీ తెలియలేదని బొట్టులు చెప్పిన మాటలు విని యువరాజాదులు నిరాశలయ్యారు. వెంటనే ఆ వార్తను మహారాజులకు తెలుపుడు చేయవలనని యోచించి, అది రాత్రి సమయం కావడం వల్ల మహారాజుల విశ్రాంతి భంగం కలిగించడం ఇష్టం లేక మర్నాటి దర్బారులో కర్తవ్యం గురించి కార్య సమాలోచన చేయడానికి నిశ్చయించుకున్నారు. మహారాజుకు ఆ రాత్రి ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టలేదు. అతని మనస్సంతా అల్లకల్లోలమై ఉంది. తన రాజ్యంలో ఎన్నడూ లేని విడ్డూరాలు జరుగుతున్నందుకు అతను చాలా ఖేదపడ్డాడు. గురుకుమార్తె పరారీ అయినందుకే అతను విభ్రాంతుడవుతుంటే, అదే సమయంలో మంత్రి కుమార్తె, ఆమెతో పాటు యువరాజు మిత్రుడు కోలాహలము కనిపించకుండా పోవడం, అన్నింటికీ తోడు ఎవరో ఒక బుడబుక్కల పకీరు తనను నమ్మించి కోటలో చేరి హఠాత్తుగా మాయం కావడం, అతనే శ్యామలా నగరపు రాజకుమార్తెను హత్య చేశాడని తెలియడం, ఇదంతా చూస్తే తన రాజ్యంలో అటువంటి ఘోరాలు ఇంకా ఎన్ని జరగనై ఉన్నాయో అని అతను కంగారు పడ్డం మొదలుపెట్టాడు. ఆ కంగారు వల్లనే అతనికి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఆ మాయల పకీరును వెతకబోయిన భటులు వాణ్ణి పట్టి తీసుకొస్తారా లేదా అన్న ఆరాటంతోనే అతను చాలాసేపటి వరకు గడిపాడు. రాత్రివేళ అతనికి తెలియకుండానే అతని కళ్ళు మూతలు పడ్డాయి. ఆ జగదేక సుందరి ఎవరో, ఆమె మానవాంగనగా కనిపించడం లేదు. సుమారు 20 ఏళ్ల నవయవ్వన ప్రాయంలో ఉండి అతి ప్రశాంతము, అతి పూజ్యముగా కనిపించే ముఖ లక్షణాలను బట్టి ఆమె తప్పక ఎవరో దేవతామూర్తి అయ్యుంటుందని అతను భావించాడు. ఆమెకు చెయ్యెత్తి నమస్కారం పెట్టాలన్న తలంపు అతనికి కలిగింది. అలా చేశాడు కూడా. మహారాజు కళ్ళెదుట సాక్షాత్కరించిన ఆ పవిత్ర మూర్తి తన కళ్లగుండా ఒక దివ్య తేజస్సును వెలువడ చేస్తూ, మహారాజా, తప్పు, నేను చిన్నదాన్ని, నువ్వు నాకు నమస్కారం చేయకూడదు అంది. తల్లి, నువ్వెవరివో, నన్ను తరింపజేయడానికి అవతరించిన జగన్మాతవో పరమేశ్వరివో ఏ దేవతా స్వరూపిణివో అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. మహారాజా, నేను నువ్వు అనుకున్న వారిలో ఎవరినీ కాను. నాకంతటి అర్హత కూడా లేదు. నేను శ్యామలా నగరపు రాజకుమార్తెను. నా పేరు శ్యామలాదేవి. శ్యామలాదేవి, అవును, నువ్వే హత్య చేయబడ్డావు కదా. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? హత్య చేయబడ్డాను కనుకనే రాగలిగాను. లేకుంటే నేను నీ దగ్గరికి ఎందుకొస్తాను? మా శ్యామలా నగరంలో నా ధోరణిలో నేనుండేదాన్ని. దుర్మార్గుడైన మాయల పకీరు నా ఆత్మీయులను వంచన చేసి నన్ను అపహరించుకునొచ్చి నా స్థూలదేహాన్ని హత్య చేశాడే గాని నా సూక్ష్మదేహాన్ని నాశనం చేయడం వాడి వల్ల ఏమవుతుంది? వాడు నిన్నెందుకు హత్య చేశాడు? ఆ వివరములు నాకు కొంచెం చెబుతావా? తప్పకుండా చెబుతాను. అందుకే వచ్చాను కూడా. నేను క్రితం జన్మలో ఒక ఋషిపత్నినై ఉండి సకల విద్యలు నేర్చి జ్ఞాన సంపత్తిని కలిగి ఉన్నాను. నా భర్త వలనే నేనును ప్రపంచ బంధమును వదిలి ముక్తి మార్గము అన్వేషించడంలో నిమగ్నురాలనయ్యాను. నా భర్త కంటే నేనే ఎక్కువ తపోధ్యాన నిష్ఠా గరిష్ఠురాలనై అతి త్వరలో పరమాత్మలో ఐక్యం కావాలని కోరాను. ఆ కోరికతో భర్త సేవలు సైతం మరిచి తపస్సమాధిలో ఉండేదాన్ని. భర్త సేవలకు మించిన తపస్సు, పతిభక్తిని మించిన పరమేశ్వర ప్రీతి కార్యము మరొకటి లేదన్న పరమార్థ రహస్యం తెలియకపోవడం వల్ల నేనెంత తపస్సు చేసినా భ్రష్టురాలనయ్యాను. అందుకే తిరిగి జన్మని ఎత్తవలసి వచ్చింది. శ్యామలానగర ప్రభువు శంభువర్మకు కూతుర్నే పుట్టాను.
జన్మరాహిత్యము పొందవలసిన నేను తిరిగి జన్మించినప్పటికీ పూర్వజన్మను నేను మరిచిపోలేదు. అందువల్ల అవివాహితనే పరమేశ్వర ధ్యానంలోనే కాలం గడుపుతున్న సమయంలో అజ్ఞానుడైన మాయల పకీరు నా సౌందర్యానికి మురిసి మహారాజును మోసగించి నన్ను తనతో గొనిపోయాడు. వాడి ఆశయం నాకు తెలుసు, కాని వాడు నన్నలా ఎక్కడికి తీసుకుని పోనే ఉన్నాడో నాకు తెలీదు. వాడు నాకొక మత్తుమందును చల్లి తనతో గొనిపోతున్నాడే గాని నాకు జ్ఞానం నశించలేదు. నోటి మాట కట్టుబడిన నాకన్ని సంగతులు తెలుసును. ఈ నగర ప్రాంతంలో గల ఒక ఆలయం దగ్గరికి రాగానే ఆ దుర్మార్గుడి తల బద్దలగొట్టాలన్న సంకల్పం నాకు కలిగింది. వెంటనే ఆ పనికి పూనుకున్నాను. అక్కడ నా చేతికందిన ఒక రాతి బండనెత్తి వాడి తలపై కొట్టబోగా వాడు అతి మెళుకువతో నా దెబ్బ తప్పించుకుని వెంటనే నన్నే పొడిచి చంపాడు. నా శవమును అక్కడే ఒక అడవిలో పారేసి తన దారిన తాను పోయాడు. అహంకారం వల్ల నేను తిరిగి తపోభ్రష్టురాలనయ్యాను. నా ఆత్మ పరమేశ్వర సాన్నిధ్యం చేరక నా మృతకళేబర ప్రాంతంలోనే సంచరిస్తోంది. మరి 2 రోజులకు ఆ పకీరు వేరొక సుందరాంగని నా శవమున దగ్గరకు తీసుకొచ్చాడు. నా దుస్తులు ఆ సుందరి చేత ధరింపజేసి ఆ సుందరి దుస్తులు నా మృతకళేబరానికి ధరింపజేశాడు. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలిసిందే. హతురాలనైన నేను గురుపుత్రికగా భ్రమించడము, ఆ తర్వాత పొరపాటు తెలుసుకొనబడ్డము మొదలైన సంగతులు మీకు నేను చెప్పవలసింది లేదు కదా. తపోసిద్ధిని పొంది పరమేశ్వర సాన్నిధ్యమును పొందవలసిన నేను నా శరీరంపై వ్యామోహం కలిగి క్రోధం వల్ల చేయబోయిన దుష్కార్యానికి ఫలితంగా నా ఆత్మ 1 సంవత్సరం వరకు ఈ లోకాన్ని అంటిపెట్టుకుని ఉండవలసింది అని ఆ స్వప్నసుందరి చెప్పడం విని మహారాజు ఆశ్చర్యంతో, అమ్మా, అందు నీ అపరాధం ఏముంది? నిన్ను అపహరించి హత్య చేసినాడా దుర్మార్గుడు కదా అని అడిగాడు. నిజమే, కాని నేను అతని మీద క్రోధమును కలిగి దేహాభిమానంతో అతన్ని కొట్టబోవడమే నా సన్మార్గానికి అంతరాయం కలిగించింది. కొద్ది కాలం ఈ లోకాన సూక్ష్మరూపంతో ఉండి ఆ తర్వాత పరమేశ్వర సాన్నిధ్యం చేరి తరించగలను. దేవి, నీ దర్శనంతో నా జన్మ పావనమైంది. నాకు నీ ఆదేశమేమిటి? నేను నీ రాజ్యంలో నా స్థూలదేహమును వదిలిపెట్టాను. అక్కడ నాకొక ఆలయమును కట్టించి నిత్య దీప ధూప నైవేద్యాలు జరిగించినట్లయితే నా ఆత్మకు శాంతి కలుగుతుంది, నీకును శుభములు కలుగుతాయి. మా తండ్రిగారు వచ్చినట్లయితే వారికిని ఈ వృత్తాంతమునంతటినీ చెప్పి వారు నా మరణానికి దుఃఖించకుండా ఉండడం నా కోరికగా మనవి చెయ్యాలి. ఈ మాటలు చెప్పడానికే నేనిక్కడికొచ్చాను అని వెంటనే ఆ స్వప్నసుందరి అదృశ్యురాలు కావడంతో మహారాజుకు నిద్రాభంగమైంది. అతను కళ్ళు విప్పి 4 వైపులా చూసేటప్పటికేముంది? పక్షిజాతుల కలకలా రావములు, పశు సంతతుల అరుపులు తెల్లవారిన సంగతిని సూచిస్తున్నాయి. మహారాజు తాను అంతవరకు కన్నది కళ అని అర్థం చేసుకోవడమేగాక జరిగిన ప్రతి విషయమును గుర్తుకు తెచ్చుకుంటూ పాన్పు దిగాడు. కాలకృత్యాలు తీర్చుకుని దుస్తులు ధరించి వెలుపలకొచ్చేటప్పటికే ప్రధాని విద్యాసాగర్, పరిశోధనాధికారి గురునాథ్ అతని రాకకై వేచి ఉండడమును గమనించి వారి నమస్కారాలు అందుకొని తాను పొందిన స్వప్నానుభవమును గురించి చెప్పనే ఉండగా ప్రధాని, ప్రభు, ఆ మాయల పకిరును పట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థాలయ్యాయి. గూఢచారులు, భటులు విఫల మనోరథులై తిరిగొచ్చారు అని చెప్పగా, అవును, ఆ పకీరు పట్టుబడడు, వాడు సామాన్యమైన వాడు కాదని తెలుస్తోంది అన్నాడు మహారాజు. అలాగని ఉపేక్ష చేసి ఊరుకుంటే ఎలా ప్రభు? ఈ మంత్రి కుమార్తెను, గురుకుమార్తెను అపహరించుకుపోయిన వాని అంతు కనుక్కోవద్దా అని గురునాథ్ అడిగాడు. నేను వద్దడం లేదు. ఎప్పటికైనా సరే అటువంటి వంచుకుణ్ణి పట్టి నా కళ్ల ముందర చిత్రవధ చేయవలసిందనే నేను కోరుతున్నాను. అంతేకాక నేనిప్పుడు మీకొక కొత్త సంగతిని చెప్పనే ఉన్నాను అని మహారాజు గత రాత్రి తనకు కలిగిన స్వప్నానుభవాలన్నింటినీ వారికి వివరించి చెప్పి వారు విభ్రాంతులవుతుండగా, మనం ముఖ్యంగా ఆ శ్యామలాదేవి మృతకళేబరం దొరికిన చోట ఆమె పేరున ఒక ఆలయ నిర్మాణం జరిగించవలసింది. ఆ తపస్సుందరి మన నగరంలో వెలిసి మనల్ని తరింపజేయబోవడం మన పుణ్యమని నేను భావిస్తున్నాను. సమర్థులైన శిల్పులను రావించి లేక నా కుమారుని చేతను శ్యామలాదేవి యొక్క రూపప్రతిమను ఒకదాన్ని చెక్కించి ఆ ఆలయంలో ప్రతిష్టాపన చేయిద్దాం. అంతేకాక ఆ యమ్మ కోరిన ప్రకారం నిత్య దీప ధూప నైవేద్యాలు అక్కడ జరగగల శాశ్వత ఏర్పాట్లు జరిగించవలసి ఉంది అన్నారు. మహారాజుల ఆజ్ఞలు అమలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లు క్షణాల మీద జరుపబడ్డాయి. యువరాజును మించిన శిల్పన చతురులు ఎక్కడా ఉండరని తెలియడం వల్ల ప్రధాని మున్ముందుగా యువరాజుకే వార్తనంపించాడు. మహారాజు స్వయంగా తన స్వప్న వృత్తాంతాన్నంతటినీ కొడుక్కి వివరించి అవసరమైతే మరి ఒకసారి శ్యామలాదేవి యొక్క మృత శరీరమును వీక్షించి ఆమె యొక్క శిలాప్రతిమను తయారు చేయవలసిందిగా కోరాడు. శిల్పన చతురుడని పేరు మోసిన విజయకుమార్ వెనువెంటనే ఆ మహత్కార్యానికి పూనుకున్నాడు.
ఒకవైపు ఆలయ నిర్మాణం మరి ఒకవైపున శ్యామలాదేవి యొక్క శిలా విగ్రహం చెక్కడం జరుగుతోంది. పరిశోధనాధికారి, మంత్రి ప్రముఖులు మాయల పకీరును వెదికి పట్టడానికి ప్రబల ప్రయత్నాలు సాగిస్తున్నారు. మిత్రరాజ్యముల వారెవ్వరూ ఆ దుర్మార్గునిచే తిరిగి వంచింపబడకుండా ఉండడానికి మాయల పకీరు యొక్క దుష్ట చరిత్రనంతటినీ అన్ని తావులకు తెలుపుడు చేయించి వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ బంధించవలసిందిగా ఫర్మానాలు పంపారు. తాము మాయల పకీరు కొరకు ప్రత్యేకమొక శాఖను నియమించి ఆ వంచుకుని చంపి కాని లేక బ్రతికుండగా గాని తీసుకురావాల్సిందని ఆజ్ఞలిచ్చారు. కుమార్తె యొక్క దుర్వార్త వినగానే గుండెలు బాదుకుంటూ వచ్చాడు శంభువర్మ. భరద్వాజ మహారాజు అతన్ని సగౌరవంగా ఆహ్వానించి ఉచిత రీతిన ఊరడి వాక్యాలు పలికి శ్యామలాదేవి భద్రపరచబడి ఉన్న తావుకు కొనిపోయి ఆమె మృత కళేబరాన్ని అతని వశం చేయించాడు. పుత్రికా మరణం వల్ల మితిలేని దుఃఖాన్ని పొందుతున్న శంభువర్మను ఎవరు ఓదార్చగలరు? కూతురు మృత కళేబరం మీద పడి అతడు హృదయం వ్రీలిపోయేటట్లు గోలుగోలని ఏడుస్తుంటే అక్కడి వారందరికీ హృదయాలు ద్రవీభూతమయ్యాయి. భరద్వాజ మహారాజు తన పరివారంతో కలిసి మిత్రరాజుకు స్నానాది విధులు నిర్వర్తింపజేసి మాయల పకీరు వృత్తాంతమును, శ్యామలాదేవి తనకు కలలో కనిపించి చెప్పిన విషయాలను ఆమూలాగ్రంగా వివరించి చెప్పిన తదుపరి, మిత్రమా, కుమార్తె మరణం వల్ల కలిగే దుఃఖాన్ని వేరెవరనూ తీసేయలేరు. కాని ఈ సందర్భంలో నేనొక మాట చెప్పవలసింది. శ్యామలాదేవి వంటి జ్ఞాన సంపన్నురాల్ని కుమార్తెగా కలిగినందుకు మీరును మీ పెద్దలను మీ వంశము ధరించినవని చెప్పొచ్చు. ఆమె పుట్టినది ఆదిగా వైరాగ్య చింతనలోనే ఉంటూ ప్రాపంచిక విషయాలను రోసి కైవల్యం కోసం కృషి చేసి సాధించిందనే చెప్పాలి. మాయల పకీరు దుర్మార్గుడైన మాట నిజం. ఎప్పటికైనా వాడు దొరకడము, మా చేత చిత్రవధ చేయబడ్డమూ నిజం. శ్యామలాదేవి మరణ సందర్భంలో వాడొక కారణమాత్రుడే గాని నిజానికి వాడు చేయగలిగిందేమీ లేదు. ఆ కన్య పరమపదం చేరగల సమయం ఆసన్నమైనందువల్ల ఆమె పొందబోయే మహోత్కృష్ట పదవికి మనమందరం కూడా సహకరించాలంటే దుఃఖమును మరిచి ఆమె యొక్క ఆత్మశాంతికి సంతోషంతో భగవత్ ప్రార్థనలు చేయాలి. ఇది ఆమె కోరిక అని హితబోధ చేశాడు. శంభువర్మ కూడా క్రమంగా దుఃఖోపశాంతిని పొంది కుమార్తె మృత కళేబరానికి దహన సంస్కారాది కార్యవిధులన్నింటినీ యథావిధిగా నిర్వర్తించి భరద్వాజ మహారాజులచే నిర్మించబడిన ఆలయమును సందర్శించడానికి ఆయనతోనే వెళ్ళాడు. అక్కడ జీవకళలు ఉట్టిపడుతూ ప్రతిష్ఠించబడినున్న శ్యామలాదేవి విగ్రహమును తిలకించి విభ్రాంతుడయ్యాడు. సర్వాంగ సుందరమై సజీవమైందిగా కనబడుతున్న ఆ ప్రతిమను చూసి అతడు తన దుఃఖానంతటినీ మరిచిపోయాడు. తన కుమార్తెను చూసుకున్నట్లే తృప్తిపడి వాత్సల్యంతో దానిని స్పృశిస్తూ, మహారాజా, మీ యొక్క ఈ ఘనకార్యమును ఏమని స్తుతి చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఇంత సహజంగా 3 మూర్తుల మా శ్యామలాదేవినే పోలున్న ఈ శిలాప్రతిమను సృష్టి చేసిన కళాకారుడు అపరబ్రహ్మై ఉండాలి. నా బిడ్డ మృతి చెందిందన్న విచారం లేకుండా ఆమె సహజ రూపమును శాశ్వతంగా ఇక్కడ నెలకొల్పినందుకు పరమేశ్వరి నిన్ను ఆశీర్వదించుగాక. నాకిక రాజ్యమెందుకు, భోగ భాగ్యాలెందుకు? మహారాజా, నేనును నా బిడ్డ రూపం కొలువై ఉన్న ఈ పవిత్ర ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ అనుక్షణం నా శ్యామలాదేవి దివ్య రూపమును సందర్శించుకుంటూ శేషించిన జీవితమును గడుపుతాను. అందుకు మీరు అనుమతించవలసింది అని కోరగా భరద్వాజ మహారాజు అతని బేలతనానికి జాలిపడి, మిత్రమా, నీకిప్పటినుంచి అటువంటి వైరాగ్య చింతన కూడదు. ధరాపాలనతో ప్రజాసేవ చేయవలసిన కాలమును ఈ విధంగా గడిపిన ఎడల నీ రాజ్యము, నీ ప్రజలు అగచాట్లకు పాలవుతారు. అంతేగాక నీ ఇల్లాలు పుత్రికా వియోగమునకు తోడు భర్త వియోగం కూడా సంభవించిన ఎడల మరింత దుఃఖితురాలవుతుంది. ఒకరిని దుఃఖితులను చేసి నువ్వు పొందగలిగిన పరమార్థం ఏమీ ఉండదు. కనుక విరక్తి భావమును విడనాడి నిజ రాజధానికి పోయి చేరుకో. నీకు మనసు కలిగినప్పుడు భార్యా సమేతుడివై వచ్చి మా ఆతిథ్యంలో కొంతకాలముండి దేవతాస్థానమును అలంకరించి ఉన్న నీ కుమార్తె సన్నిధానంలో గడుపుతూ ఉండొచ్చు అని భరద్వాజ మహారాజు చెప్పిన హితమును అనుసరించి శంభువర్మ మరికొన్ని రోజులు అక్కడుండి ఆ తర్వాత నిజ రాజధానికి పయనమై వెళ్ళాడు. ప్రధాని విద్యాసాగర్ ధీరుడు, ధైర్యం గల గుండెగలవాడు కాబట్టి కుమార్తె మాంచాల ఏమైంది తేలిగిపోయినప్పటికీ తన విచారమును పైకి కనబడనీయక పురుష ప్రయత్నం ఎంతవరకో అంతవరకు చేస్తున్నాడు. శాఖోద్యోగుల చేత ఇంకా ఇంకా చేయిస్తున్నాడు. కాని విఠలాచార్యులు మాత్రం అలా కాకుండా తన కుమార్తె తనకిక దక్కదని నిరాశ చేసుకుని ఆ నిరాశ వల్ల బెంగ పెట్టుకుని మంచమెక్కాడు. అతనితో పాటు అతని భార్య మతిలేందై అధోలోకంలో కుంగిపోతోంది. మహారాజు ఆ కుటుంబ పరిస్థితులకు విచారపడుతూ వారికి ఏ విధంగానూ సహకారం చేయలేకపోతున్నందుకు తనలో తానే వికల చిత్తుడవుతున్నాడు. మాయల పకీరును పట్టడానికి కనిపించకుండా పోయిన వరలక్ష్మి మాంచాల కోలాహలాలను గురించి ఎన్ని ప్రయత్నాలు జరిగించాలో అన్ని ప్రయత్నాలు జరిగించి
విఫల మనోరథుడయ్యాడు. వారు బ్రతికున్నారో లేక శ్యామలాదేవి పొందిన దుస్థితినే వారు పొందున్నారో అని అతను అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మాయల పకీరెవడో, అతని నివాసమెక్కడో, తన నగరంలోని ముఖ్యులను వాడి ఈ విధంగా ఎందుకు అపహరించుకుని పోయాడో అర్థం కాక ఎటువంటి గూఢచారులకు అందనటువంటి ఆ బోగట్టాలు తామే స్వయంగా పోయి తెలుసుకొస్తామని గురునాథు సహితుడై మంత్రి రాజధాని వదిలి వెళ్లి వారం రోజులకు పైగా దాటిపోయింది. ఈ విధంగా పోయినవారు తిరిగి రాకపోవడము, వారి వార్తలన్నీ ఏమీ తెలియకపోవడము గమనించి మహారాజు మరింత బేజారయ్యాడు. ఆయన కర్తవ్యం తెలియక మతి చెడు ఉన్న సమయంలో ఒకనాడు యువరాజు విజయకుమార్ మొలనొక నిశిత కర్వాలము ధరించి ప్రయాణావసరమైన దుస్తులతో వచ్చి తండ్రిగారి ఎదుట నిల్చుండగా ఆయన విభ్రాంతుడై, నాయనా, తలవని తలంపుగా యుద్ధ సన్నద్ధుడివై ఈ ప్రయాణం ఎక్కడికి? 20 ఏళ్ల ప్రాయమైనా లేని పసివాడివి, రాజధాని వదిలి ఎన్నడూ ఎక్కడికి వెళ్లని వాడివి అని భరద్వాజుడు కుమారుని ప్రయాణ సన్నాహమును తిలకించగానే వ్యాకుల చిత్తుడై పలికిన మీదట, తండ్రి, పుత్రవాత్సల్యం వల్ల మీరిలా అంటున్నారు కాని నేను ఎల్లకాలము పసివాడిగానే ఉంటానా? మీరు నేర్పించిన కత్తిసాములు, గుర్రపు స్వారీలు మొదలైన వీరోచిత విద్యలన్నింటినీ ఎంతకాలమని వ్యర్థపరచను? అంతేగాక నిమ్మకి నీరెత్తినట్లు ఇంతవరకు శాంతియుతమైన రాజ్యంలో మహాబీభత్సమును చెలరేగించి కన్యలను అపహరించుకుపోతూ హత్యలు చేస్తూ ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించడమేగాక మహారాజుల యొక్క రాజోద్యోగుల యొక్క కుటుంబాల్లో చేరి మాతా పుత్రికలకు ప్రాణ స్నేహితులకు శాశ్వతమైన ఎడబాట్లు కలిగిస్తున్న ఆ మాయల పకీరు చివరకు నాకు సైతం అపచారం తలపెట్టిన ఆ వంచకుడు యథేచ్ఛగా దుండగాలు జరిగిస్తుంటే అరికట్టలేకపోవడం మనకు మన పరిపాలనా వర్గానికి ఎంత అవమానం! అవమానం అన్నమాట నిజమే. అందుకు నువ్వు చేయదలుచుకున్న కార్యమేమిటి అని మహారాజు కంగారుతో అడిగాడు. దేశ దేశాలు గాలించి ఆ మాయల పకీరును పట్టి తీరతాను. అతని వల్ల ప్రజలకు కలుగుతోన్న ప్రాణ మానభంగాలను అరికడతాను. నువ్వా మాయల పకీరును పట్టుకుంటావా? అసంభవం. మహా మేధావులు, వీరాది వీరులు, రహస్య పరిశోధకులు అనేక మంది దానిని గురించి ప్రయత్నాలు చేసి విఫల మనోరథులయ్యారు. ఆ మాయలమారి సామాన్యమైన వాడు కాదు. మానవ మాతృలు అతన్ని పట్టగలరన్న ధైర్యం కూడా నా నుంచి సడలిపోయింది. నువ్వు మాత్రం అటువంటి అమానుష కార్యానికి ఎంతమాత్రమూ పూనుకోవద్దు. అయ్యయ్యో, నీకిటువంటి పిరికితనం తగునా తండ్రి? నాకు పిరికితనం కాదు, నేనే ఆ సాహస కార్యానికి బయలుదేర సంసిద్ధుడనే ఉన్నానన్న విషయం నీకు తెలియదు గనుక ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఈ వృద్ధాప్యంలో మీరా అటువంటి సాహసానికి పూనుకోవడం? అవును, ఎందుకు ఆశ్చర్యపడతావు? నా ప్రాణానికి నేను జంకను. నా అనంతరం నా సర్వరాజ్యానికి పరిపాలనాధికారాలు వహించవలసిన వారసుడవు, నా వంశాంకురానివి, నా జీవిత సర్వస్వానివి నువ్వు. తెలుసుండి ప్రమాదానికి గురవుతానంటే నేను ఒప్పుకుంటానా? చిన్ననాడే తల్లిపోతే నిన్నింతవరకు కనురెప్పల్లో పెట్టుకుని పెంచాను. ఎంత జాగ్రత్త వహించినా రావలసిన గండం రానే వచ్చింది. గురుపుత్రి వరలక్ష్మిని నువ్వే అపహరించావన్న అపోహతో అవివేకినై నా బిడ్డకి నేనే ఉరిశిక్ష విధించుకున్నాను. కాని భగవద్దనుగ్రహం వల్ల ఆ గండం ఎలాగో గడిచింది. ఇప్పుడు తిరిగి మరొక గండాన్ని కోరి తెచ్చుకోవడము నేనెన్నడూ అంగీకరించను. నా మాట విని నీ ప్రయత్నమును విరమించుకో. ఆ మాయల పకీరును పట్టించడానికి అవసరమైన ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాం, ఇంకా చేస్తాం. కొసకి నేను స్వయంగా బయలుదేరనే ఉన్నాను. ఈ పెద్ద కాలంలో మీరు రాజధాని వదిలి వెళ్లడం నేనెంతమాత్రం అంగీకరిస్తానా? అంగీకరించకపోతే ఇతర దేశాల నుంచి ఇంకా సమర్థులైన గూఢచారులను రావిస్తున్నాను. మిత్రరాజ్యాల్లో గల సర్వ సైనిక బలాలను రావిస్తాను. మాయల పకీర్ను మట్టుపెట్టే విషయం నేను చూసుకుంటాను. నీకెందుకు నాయనా ప్రమాదకరమైన ఈ పని? వెళ్ళు, నీ చిత్రకళ ఏదో నువ్వు చూసుకో, లేదా విశ్రాంతిగా ఉండు. లేదు నాన్నగారు, నాకెటువంటి ప్రమాదమూ రాదు. నన్ను వెళ్ళనియండి. మీరు సంతోషంతో నన్ను ఆశీర్వదించి పంపుతారన్న నమ్మకంతో మీ అనుమతి కోసం వచ్చాను గాని లేకుంటే మీకు తెలపకుండానే వెళ్ళి ఉందును. అంత పని? అవును, ఇప్పుడైనా ఆ పని జరుగుతుంది. ఆది నుంచి ఆరాధించుకునే నా మాతృదేవత అనుమతి పొందిన మీదటనే నేను ఈ ప్రకారం సర్వసన్నద్ధుణ్ణైనాను. మీరును సంతోషంతో నన్ను ఆశీర్వదించి పంపండి. అచిర కాలంలోనే నేనా మాయల పకీరును తొదముట్టించి లేక బంధించి గొనొస్తాను. నా ప్రతిభా విశేషాలను శంకించకండి అని దృఢ సంకల్పంతో పలుకుతున్న విజయకుమార్ ధైర్య సాహసాలను లోలోన మెచ్చుకుంటూ అతనంత దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు వారించి ప్రయోజనముండదని తెలుసుకున్న మహారాజు, బిడ్డా, నిన్ను వారించగల శక్తి నాకిక లేదు. పరమేశ్వరుడే నిన్ను కాపాడాలి. నీ మాతృదేవత చల్లని చూపు నీకు శ్రీరామ రక్ష కావాలి. సుఖంగా పోయిరా అని తండ్రిగారు ఆశీర్వదించిన తర్వాత యువరాజు మహారాజులకు ముమ్మారు ప్రదక్షిణములు చేసి వారి పాదాలను కళ్ళకద్దుకుని వెళ్లనే ఉండగా
నాయనా, ఒంటరిగా ఎందుకు పోవాలి? అశ్వరథ సైనిక బలాలు మనకెన్ని లేవు? కొందరు అనుచరులతో బయలుదేరడం మంచిది కదా అన్నాడు మహారాజు. క్షమించండి, అటువంటి ఆడంబరాలతో అట్టహాసంగా పోతే మైల పకీర్ అసలు దొరకడు. ముందుగానే జాగ్రత్త పడతాడు. కనుక నేను ఒంటరిగానే బయలుదేరాలి. అవసరమైతే ప్రచ్ఛన్నంగానైనా సంచారం చేసి మైల పకీరు అంతు కనుక్కుంటాను. మంచిది, పోయి సురక్షితంగా తిరిగిరా, శుభమవుగాక అని మహారాజు ఆశీర్వదించాడే గాని కొడుకు వెళుతున్నప్పుడు ఆయన కళ్ళంట అసురు కణాలు రాలకపోలేదు. కొడుకొక మహత్కార్యమును గురించి ప్రాణాలకు తెగించి ఒంటరిగా వెళుతుంటే తాను కంటతడి పెట్టుకోవడం మంచిది కాదనుకుని మహారాజు వెంటనే కన్నీళ్లు తుడుచుకున్నాడు. ప్రపంచంలోని 7 చిత్రముల్లో ఒకటిగా ఎన్నదగిన ఆ మర్రి చెట్టు అటువంటి దుర్గమారణ్యంలో ఉండబట్టి నరుల కళ్ళబడకుండా వారి విడ్డూరముల్లో జతపరచకుండా ఉండిపోయింది. 6 ఆమడల విస్తీర్ణము, ఆకాశముందు కొన్నట్లుండే ఎత్తునూ కలిగి లెక్కలెన్ని శాఖలతో ఆ శాఖల నుంచి 4 వైపులా నేల కంటుకుని వేలాడే అసంఖ్యాకమైన ఊడలతో పెరుగున్న ఆ వృక్షము ఎన్ని వేల జీవాలు ఆక్రమించుకున్నాయో చెప్పలేం. గండబేరుండ, కేర, వాయస, మర్కటాది జాతులేగాక పిశాచ జాతులు కూడా ఆ వృక్షమును అంటిపెట్టుకుని ఉంటాయి అనుకోవడానికి సంశయింపనక్కర్లేదు. ఒక సర్వాంగ సుందరి అయిన నవయవ్వనవతి ఆ చెట్టు మొదట్లో కూర్చుని దగ్గరున్న మేకపిల్లను వాత్సల్యంతో నిమురుతూ ఉండగా మాయల పకీరు 2 కుక్కలను 2 చేతులతోని పట్టుకుని ప్రవేశించగా ఆ సుందరి అతన్ని చూడగానే మహోగ్రురాలై లేచి నిల్చుని, ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావు? ఆ కుక్కలేంటి అని ఆశ్చర్యంగా అడిగింది. మాయల పకీరా మాటలకు నవ్వి, ప్రేసి, ఆగ్రహపడకు, నాకోసమేనా వెలుపల కాచున్నావు అని అడిగాడు. ఇంకెవరి కోసమనుకున్నావు? నువ్వు బయటికి పోతే చచ్చావో బతికావో తెలీదాయే. చేసేవన్నీ తొంట్ర పనులు కాబట్టి ఎక్కడ ఎవరు మాట దక్కించుకున్నారో అని నువ్వు తిరిగొచ్చేదాకా భయమే కదా. నన్ను చంపడం అంత తేలిక కాదు. అంత ప్రజ్ఞావంతుడు ఇంతవరకు పుట్టలేదు. పుట్టగలడని కూడా నాకు నమ్మకం లేదు. రోజులప్పటికీ నీవే అనుకోకు. 100 గొడ్లం తిన్న రాబందు ఒక్క గాలి పెట్టుకు చావచ్చు. మదోన్మత్తుడివై నువ్వు చేసే పనుల వల్ల నీకెప్పటికైనా ఫలితం తప్పదు. ఆ మాటలకు మాయల పకీరు వికటంగా నవ్వుతూ, నేనంటే నీకింత కోపం దేనికే సారంగి? పూర్తిగా కోపం రాలేదు. వస్తే ఏం చేస్తావట? ఏదో చేస్తాను, ఆ సంగతి ఇప్పుడెందుకు గాని నా పని ఏం చేశావు? ఏంటా పని? అయ్యింది అప్పుడే మర్చిపోయావు. నేను చచ్చే వరకు ఇలా మేకపిల్లల్ని కుక్కపిల్లల్ని పట్టుకుని ఏడవలసిందేనన్నమాట. ఒక్క మనిషి బిడ్డను పట్టుకురావడం ఇక నీ వల్ల కానట్లేనా? ఓ, అదా సంగతి. అవును, జ్ఞాపకముంది. మనిషి పిల్లాడు ఎక్కడా దొరకపోతే నేనేం చేసేది? దొరకడా? ఎన్నో దేశాలు తిరిగావు, ఎందరినో బొట్లో వేసుకుంటావు. నేను సరదాగా పెంచుకోవాలంటే ఒక్క పిల్లాన్ని తీసుకురాలేకపోతున్నావు. ఎందుకు? ఆ కుక్కలేమిటి? నా కోసమేనా? నాకు కుక్కలొద్దు, మేకపిల్లలు వద్దు, నువ్వు వద్దు. ఆగ్రహపడకు సారంగి, నువ్వు చెప్పింది నేను మరిచిపోలేదు. ఒక చక్కని పిల్లాడి కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అందమైన ఆడవాళ్లు కనిపిస్తున్నారు కానీ నువ్వు కోరిన మగపిల్లలు దొరకడం లేదు. నీకు 7 ఏడాదిలోపు వయసుండే పసిపిల్లవాడు కావాలి కదూ. అంతకంటే చిన్నపిల్లవాడైనా కూడా మంచిదే. సరే, ఈసారి తప్పకుండా తీసుకొస్తాను. అంతవరకు ఈ కుక్కలతోనూ నీ మేకపిల్లతోనూ ఆడుకుంటూ ఉండు. ఈసారి గనక తప్పక తీసుకురాకపోయావంటే నిన్ను లోనికే రానియను, తెలిసిందా? అసలు ఇప్పుడు కూడా నిన్ను లోపలికి రానియకుండా ఉండాలనే గుమ్మం దగ్గర కాశాను. ఈసారి కూరుకున్నాను గాని మరొకసారి పిల్లాన్ని తీసుకురాకుండా వచ్చావంటే ఊరుకోను. ఊరుకోవద్దు, ద్వారం తెరు. ఏది మంత్రదండం అని సారంగి అడిగినప్పుడు మాత్రమే పకీరా దండం కోసం సంచిలో చేయి పెట్టి చూసుకున్నాడు. అది కనిపించకపోవడం వల్ల తెల్లముఖం వేశాడు. ఏం పారేశావా? పకీరు బదులు చెప్పలేదు. జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. మంత్రదండాన్ని ఎక్కడో పారేసుకొచ్చావు, అవునా? అయితే ఇప్పుడు లోపలికి పోవడం ఎట్లా? నీ మంత్రదండం ఉంది కదా, దాంతో ద్వారం తెరిపించు. నాది ఎక్కడెందుకుంది? మా అమ్మగారింటి దగ్గరుంది. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను మా అమ్మ దగ్గరే ఉంటున్నానుగా. ఈ పూట నువ్వు వచ్చావేమో అని చూసిపోదామని వచ్చాను. ఇప్పుడెంతకీ మంత్రదండం ఏం చేశావు? పోయింది సారంగి, పోయింది. నేను అనుమానించినట్లే అయిందన్నమాట. ఎక్కడ పారేశావు? అది జ్ఞాపకం రావడం లేదు. అయితే అనుభవించు. మనం ఇప్పుడు లోపలికి పోయేదెలా? నిదానంగా వెతికి నా మంత్రదండం ఎలాగైనా పట్టుకొస్తాను గాని ప్రస్తుతం మీ అమ్మగారింటికి వెళ్ళి నీ మంత్రదండం పట్టుకురా. అంత దూరం ఇప్పుడు ఎవరు పోతారు? నేను కూడా వస్తా, రా. మహా ఘనకార్యం చేశావు. మంత్రదండం పారేసుకున్నందుకు మా అమ్మ చెప్పుదెబ్బలు కొడుతుంది. కొడితే పడతాను, ఏం చేస్తాను? ప్రస్తుతం అది లేకుండా లోపల ప్రవేశించలేం కదా. సరే పద.
ఈసారి నాకు తప్పకుండా ఆడుకునేందుకు మంచి పిల్లాన్ని తెస్తావు కదూ? తెస్తా సారంగి, తప్పకుండా తెస్తా అని భర్త ఒప్పుకున్న మీదట సారంగి భర్తతో కలిసి తల్లిగారింటికి బయలుదేరింది. అక్కడికొక 5 మైళ్ల దూరంలో ఉంది శివంగి నివాసం. అదొక కొండ గుహ. ఆ గుహలోకి దారి సారంగికి, మాయల పకీరుకు మాత్రమే తెలుసు. అలవాటు పడున్న ఆ కొండ గుహలోకి సారంగి, మాయల పకీరు అతి సులువుగా వెళ్లారు. కాని వారు వెళ్లేటప్పటికీ శివంగి లేదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆలస్యం అని మాయల పకీరు చిరాకు పడ్డాడు. అందుకేం చెయ్యాలి? మనం ఇప్పుడిలా వస్తామని మా అమ్మకేం తెలుసు? అందువల్ల ఆహారాన్వేషణకి ఎక్కడికో వెళ్ళుంటుంది. చచ్చినట్టు మనం కాచుకుని కూర్చోవలసిందే. పోనీ నీ మంత్రదండం ఎక్కడుందో నువ్వే చూసి పట్టుకురాకూడదు? ఆ అంత విలువైన మంత్రదండాన్ని మా అమ్మ బయటుంచుతుందా ఏంటి? ఎక్కడో ఎవరికీ కనిపించకుండా ఉండే చోట్లో దాచుంచుతుంది. ఆ చోటు నీకూడా తెలీదా ఏం? తెలీదు. అంతలో గుహకు వెలుపల నుంచి వినిపించిన భయంకర శబ్దాన్ని విని శివంగి వస్తోందని వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు. అదిగో మా అమ్మొస్తోంది. వెంటనే మంత్రదండం అడిగి తీసుకో. మనకి చాలా జరుగురు పనులున్నాయి. త్వరగా వెళ్ళిపోవాలి అని మాయల పకీరు సారంగిని హెచ్చరిస్తుండగా సింహగర్జనలు చేస్తూ భూమి అదిరేటట్టు నడుస్తూ శివంగి లోపల ప్రవేశించింది. శివంగి తాటక, శూర్పణఖ వంటి ఒక ఆడ రాక్షసి. రక్తవర్ణం కలిగిన గుండ్రటి కళ్ళు, నిడుపై వాడిగా ఉండే కూరలు, చింపిరి జుట్టు వగేరాలతో ఒక చిన్న పర్వతంలా ఉండే ఆ భయంకర రాక్షసి లోపలికి రాగానే అక్కడున్న సారంగిని, మాయల పకీర్ను చూసి తెల్లబోయి, ఏం ఇక్కడున్నారెందుకు? ఎప్పుడొచ్చారు అని తీక్షణంగా అడిగింది. నీ అల్లుడు మంత్రదండం పారేసుకున్నాడు. అది లేకుండా మా నివాసంలోకి ఎలా వెళతాం? అందుకని నా మంత్రదండం కోసం వచ్చాం అని సారంగి తల్లికి చెప్పింది. మంత్రదండం పారేసుకున్నాడా? ఎంత పొరపాటు చేశాడు? ఆ మంత్రదండం శత్రువులకి ఎవరికన్నా దొరికితే ఏమవుతుంది? వాళ్ళు మీ గుహలో ప్రవేశించి మీ గుట్టుమట్లన్నీ తెలుసుకోరు అని అడిగింది. మళ్ళీ పోయినప్పుడు దాన్ని వెతికి తెచ్చుకుంటానులేత్తా అని మాయల పక్కీరు వినయ విధేతలతో చెప్పాడు. నీ అల్లుడేదో మహా గొప్పవాడనుకున్నావు గాని ఒట్టి చేతగానివాడు సుమా. అమ్మా, నేను ఆడుకునేందుకు ఓ పిల్లాన్ని తీసుకురమ్మని ఎన్నాళ్ళనుంచి చెబుతున్నాను. ఎంతవరకు తేలేకపోయాడు. నువ్వేనయో నాకు అందమైన మేక పిల్లలన్నా తెచ్చిచ్చావు అంటున్న సారంగిని దగ్గరకు తీసుకుని శివంగి ముద్దాడుతూ, ఏమయ్యా, నా కూతురికి ఒక చిన్న పిల్లాన్ని తీసుకురాలేకపోయావా? నువ్వు నరుడివి, ఎప్పుడూ నరలోకంలో తిరుగుతుంటావు. ఈ మాత్రం చిన్న పని చేతకాలేదు అని శివంగి అల్లుడైన మాయల పకీర్ని అడిగింది. చేతనవుతుంది. త్వరలోనే మీ అమ్మాయికి కావలసిన పిల్లాన్ని తీసుకొస్తాలేత్తా. త్వరగా మంత్రదండం ఇచ్చి పంపించు. ఇస్తాను. మళ్ళీ అది కూడా పారేసుకుంటే? పారేసుకోను, జాగ్రత్తగా ఉంటాం అని మాయల పకీరు చెప్పిన తర్వాత శివంగి తానొక రహస్య స్థలంలో అతి భద్రంగా దాచుంచిన మంత్రదండాన్ని పట్టుకొచ్చి కూతురికిస్తూ, అమ్మా సారంగి, ఈసారి గనక మీరు ఈ మంత్రదండాన్ని పారేసుకున్నారంటే మళ్ళీ ఇయ్యను. కనుక దీన్ని నీ మొగుడికి ఇవ్వకు అంది. ఇయ్యను, నా దగ్గరే ఉంచుకుంటాను. మంత్రదండం చేతికి రాగానే మాయల పకీరు తొందరగా వెళ్ళిపోవాలని తాతాలాడాడు. శివంగి తన కూతురు కోసమని ఎక్కడెక్కడో తిరిగి తీసుకొచ్చిన అనేక రకాలైన పళ్ళు, ఆట సామాన్లు, తేనె మొదలైన వాటిని మూటగట్టి సారంగికిచ్చింది. అంతేగాక ఆమెను రహస్యంగా పిలిచి, ఎలా ఉందమ్మా నీ కోపురం అని అడిగింది. నీ అల్లుడికి నేనొక్క భార్యను సరిపోవడం లేదు. ఎక్కడెక్కడి నుంచో నాకంటే అందమైన కన్యలను ఎత్తుకొస్తూ ఉంటాడు. అంతే కదా, కాని అందువల్ల నీకు నష్టమేముంది? ఎప్పుడు గాని నీ సంతోషానికి భిన్నం చేసినా, నిన్ను హింస పెట్టినా నాకు చెప్పు. అల్లుడి వీపు బద్దలు కొడతాను అని శివంగి కూతుర్ని హెచ్చరించింది. ఆ తర్వాత సారంగి తల్లి మూటలు గట్టించిన వస్తువులన్నింటినీ పట్టుకుని మంత్రదండంతోనూ భర్తతోనూ నిజనివాసమైన మంత్రాల మర్రికి బయలుదేరిపోయింది. సారంగి మంత్రదండాన్ని పకీరు చేతికన్నా ఇవ్వలేదు. తానే ఒకసారి దండాన్ని మర్రిచెట్టు మానుకి తాకించింది. వెంటనే ఆ మహావృక్షం యొక్క ఓడలు, శాఖలు, ఆకులు అన్నీ జలజల అల్లాడాయి. అలా అల్లాడినప్పుడు ఆ చెట్టు మీద పక్షులు, ఇతర జీవకోట్లు చెల్లాచెదురయ్యాయి. రెండోసారి తాకించినప్పుడు ఆ వృక్షం యొక్క లోపలి భాగంలో నుంచి భయంకరమైన సింహగర్జనలు వినిపించాయి. సారంగి మూడోసారి మంత్రదండాన్ని వృక్షానికి తాకించగానే ఒక ద్వారం దానంతట అది తెరువబడింది. తక్షణం 2 ఉగ్ర సింహాలొచ్చి ద్వారానికి చెరువువైపున నిల్చున్నాయి. సారంగి వాటికిని తన చేతిలో ఉన్న మంత్రదండం చూపగానే అంత భయంకరమైన సింహాలు పిల్లుల్లా తలలు వంచుకుని పక్కగా తొలగి నిల్చున్నాయి. మాయల పకీరు సారంగితో లోపల ప్రవేశించిన వెనువెంటనే ద్వారం దానంతట అదే మూసుకుపోయింది. సారంగి పకీరులిద్దరూ ముందుకు సాగిపోయారు.
ఒక బ్రహ్మాండమైన గుహగా ఏర్పడున్న ఆ చెట్టు తొర్ర మొదట కొంచెం ఇరుకుగా ఉండి పోను పోను విశాలమైన ఒక చిన్న కోటను పోలుంది. మరికొంత దూరం పోయిన తర్వాత ఇద్దరు రాక్షసులొచ్చి సారంగి ఫకీరులకు నమస్కరించి చేతులు కట్టుకుని నిల్చున్నారు. ఆ రాక్షసులతో ఏమీ మాట్లాడకుండానే మేకపిల్లను వెంటపెట్టుకుని సారంగి ఒక వైపుకు వెళ్లగా కుక్కలను వెంటబెట్టుకుని ఫకీరు మరి ఒక వైపుకు వెళ్లాడు. కొన్ని మెట్ల గుండా ఒక దిగుడు ప్రదేశంలోకి దిగి కుక్కలు రెండింటినీ అక్కడ కట్టి మీరిక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మీ సంగతి కనుక్కుంటాను అని మాయల ఫకీరు మరి ఒక మందిర భాగంలోకి వెళ్లాడు. అక్కడ అంతవరకు సోషిల్లిన ప్రాణంతో పడుకునున్న ఒక సర్వాంగ సుందరి మాయల ఫకీర్ను చూడగానే రక్తం ఉడికి ఆపుకోలేని ఉద్రేకంతో లేచి కూర్చుని అతని ఏమేమో తోలనాడాలి అనుకుని తిరిగి ఎందుచేతనో తన ఆవేశాన్ని తనలోనే ఇముడుచుకుంటూ ముఖాన్ని ఇంకో వైపుకు తిప్పుకోవడం వల్ల, సుందరి, ముఖం అటువైపు తిప్పుకున్నంత మాత్రంలో ఏమైపోయింది? నా చేతుల్లో చిక్కిన నువ్వు నా కోరిక తీర్చకుండా తప్పించుకోలేవు అన్నాడు. ఆమె ఫకీరును చూడలేదు, అతనితో మాట్లాడలేదు. నేను మీ భానునగరం వెళ్ళొచ్చాను, విన్నావా? భానునగరమా అందామె లేచొచ్చిన ప్రాణంతో. ఆ, భానునగరమే. నీ ఆత్మీయులందర్నీ కలుసుకునొచ్చాను. మా అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు? యువరాజులు క్షేమమే కదా? అందరూ క్షేమంగానే ఉన్నారు. యువరాజుని ఇక్కడికి తీసుకురావాలని చాలా ప్రయత్నించాను, కానీ మంత్రి విద్యాసాగరు, పరిశోధక నాయకుడు గురునాథు నా ప్రయత్నాన్ని సాగనిచ్చారు కాదు. యువరాజునా? ఇక్కడికెందుకు? నన్ను చెరబట్టినట్లే అతన్ని కూడా చెరబట్టాలనా? అవును, అప్పుడు గాని నువ్వు నాకు లొంగవు. నీ ఎదురుగుండా నువ్వు ప్రేమించిన వాణ్ణి చిత్రవద చేస్తా. ఆ మాట విని వరలక్ష్మి భయకంపితురాలైంది. ఫకీరు అంతటి దుర్మార్గుడు అని ఆమెకు తెలుసు. ఓయి, ఎందుకు ఇటువంటి దౌర్జన్యానికి పూనుకుంటావు? నీకు చిక్కిన నేనెప్పటికైనా నీదాన్నే. కానీ నాదొక్క కోరికుంది, వింటావా? నువ్వు నాదానివైనప్పుడు నేను నీకు దాసుణ్ణి కానా? తప్పకుండా వింటాను. ఇంతవరకు నిద్రాహారాలు లేక ఉన్నందువల్ల నా ఆరోగ్యస్థితి బొత్తిగా చెడుంది. నేను ఈ క్షీణదశలో నుంచి కోలుకున్న తర్వాత తప్పక నువ్వు చెప్పినట్లు వింటాను. అంతవరకు నన్ను ఎటువంటి తొందర చేయకుండా ఉంటావా? పిచ్చిదానా, నేను అనారోగ్యవతిని కూడేటంతటి మూర్ఖుణ్ణనుకున్నావా? నీ అంగీకారాన్ని విన్నాను, అంతే చాలు. నువ్వు పరిపూర్ణ ఆరోగ్యవతివైనప్పుడే నాతో ప్రేమానురాగాలు యందు తేలి నా కోరిక తీర్చు. అంతవరకు నేను నిన్ను నిర్బంధం చేయను. యథేచ్ఛగా ఉండు. ఇక్కడ నీకు లోటేమిటి? ఇష్టమైన ఆహార పానీయాలు తీసుకుంటూ విశ్రాంతిగా ఉన్నట్లయితే నువ్వు త్వరలోనే కోలుకుంటావు, నా కోరిక తీరుస్తావు అని మాయల ఫకీరు ఇక అక్కడ ఉండకుండా వరలక్ష్మి తన కోరిక తీర్చడానికి అంగీకరించింది కదా అన్న సంతోషంతో వెళ్ళిపోయాడు. అంతవరకు తనను ఎదిరించి నోటికి రాని దుర్భాషలాడిన సుందరి, తనను కన్నెత్తైనా చూడని అహంకారపరురాలు, తను కంటికి కనిపిస్తేనే బుసలు కొట్టే ఆవేశపరురాలు ఆనాడు అతి శాంతంగా అతి నమ్రతతో తన్ను ఆదరించినందుకు, ఆమె తత్వం మారినందుకు పట్టలేని ఆనందాన్ని పొందాడు. అక్కడ నుంచి వెంటనే కుక్కలను కట్టుంచిన తావుకొచ్చి ఆనంద అట్టహాసాలతో విరగబడి నవ్వుతూ తన సంచిలో నుంచి చిటికెడు విభూది తీసి చల్లగా కుక్కలు రెండు యథాప్రకారం మనుషులయ్యారు. నిజరూపాలు పొందిన మాంచాల కోలాహలలిద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుని అప్పటికప్పుడు ఇద్దరూ చెరోవైపున మాయల ఫకీరు మీద పడి వాణ్ణి పీకనులిమి చంపేయాలని ఆవేశపడ్డారు. కాని మాయలమారి అయి ఉన్నవాణ్ణి ఆ విధంగా ఎదిరించడం ప్రమాదకరమని ఒకరికొకరు సంజ్ఞలు చేసుకుని వెనక్కు తగ్గారు. ఊరి తొంటరి, మమ్మల్నిద్దరినీ బంధించి ఇక్కడికెందుకు తెచ్చావురా అని కోలాహలం ఆగ్రహవేశుడే అడిగాడు. తక్షణం మమ్మల్ని వదిలిపెట్టు, లేకుంటే నువ్వు సర్వనాశనం అవుతావు అని మాంచాల తీక్షణంగా అంది. మాయల ఫకీరు తిరిగి మరొకసారి వికటంగా నవ్వి, మీ మాటలకు బెదిరిపోయేవాణ్ణైతే మిమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొస్తాను అన్నాడు. మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏమిటి? మేము నీకేం అపకారం చేశాం అని మాంచాల తిరిగి అడిగింది. మీరు నాకెటువంటి అపకారం చేయలేరు. నీ చక్కదనం నన్ను ఆకర్షించింది, అందుకే తీసుకొచ్చాను. నీతో పాటు నీ వలపుగాడిని కూడా తీసుకొస్తే నువ్వు చెప్పినట్లు వింటావని అతన్ని కూడా తీసుకొచ్చాను. అసంభవం, ఓరి నీచుడా, ఇదా నీ పాపపు తలంపు? మహాత్ముడైన ఫకీరులా వేషం వేసుకుని నువ్వు మా నగరంలో ప్రవేశించింది ఇందుకేనా? ఈ సంగతి నా తండ్రి విద్యాసాగర్కు తెలిసిందంటే సర్వ సైన్యాలను తరలించుకొచ్చి నిన్ను సర్వనాశనం చేస్తాడు, తెలిసిందా అని మాంచాల అన్న మీదట, మా యువరాజు విజయకుమార్ శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. అతను తలుచుకున్నాడంటే నిన్ను నిమిషంలో మొట్టుపట్టగలడు అని కోలాహలం పళ్ళు కొరికాడు. మీ యువరాజు సంగతి నాకు తెలుసు. మంత్రి విద్యాసాగర్ ప్రతాపము నేనెరుగుదును. చేసిన తంత్రం గోరంతా గురి తప్పింది కాని లేకుంటే
వారికిని మీకు పట్టిన గతే పట్టుండేది అని ఫకీరంటున్న మాటలు విని ప్రేయసీ ప్రియులు సహించుకోలేకపోతున్నారు. వాడి దుర్మార్గం అర్థం చేసుకుని ప్రతీకారం ఏమిటా అని తమలో తాము ఆలోచిస్తుండగా ఆలోచించి ప్రయోజనం లేదు. దుర్భేద్యము దుర్గమము అయిన ఈ గుహలో నుంచి మీరు తప్పించుకుపోలేరు. ప్రపంచంలో ఏ సౌందర్యవతి నా కంటబడినా ఆమెను అనుభవించి తీరడం నాకు వ్రతం. కనుక ఓ సుందరి, నీ ఇచ్చి వచ్చినంతకాలం నా దగ్గరుండి నువ్వు సక్రమంగా నా కోరిక తీర్చి నా హృదయం రంజింపజేశావంటే ఆ తర్వాత నిన్ను నీ ప్రియుడితో పంపేస్తాను. ఆ తర్వాత మీ ఇద్దరూ యథేచ్ఛగా ఉండొచ్చు. లేదా నీ కళ్ళెదుట నువ్వు చూస్తుండగానే నీ ప్రియుణ్ణి చిత్రవద చేస్తాను అని ఫకీరన్న మాటలు విని మాంచాల సహించలేకపోయింది. ఓరి పాపి, నా కంఠంలో ప్రాణముండగా నువ్వు నా కన్యత్వానికి భంగం కలిగించలేవు. మేమిద్దరము ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి పెద్దల అనుమతికై వేచి ఉన్న మమ్మల్ని ఈ విధంగా బంధించి తెచ్చిన నీ దుర్మార్గానికి తగిన ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తావు అందామే. అయితే ఓరి దొంగ పకీరు, గురుపుత్రిక వరలక్ష్మి కూడా నీ చేతుల్లోనే పడిందా అని కోలాహలం అడిగిన దానికి పకీరు నవ్వి, అదంతా మీకు అనవసరం, మీ బ్రతికేదో మీరు చూసుకోండి, మీ ప్రాణాలు మీరు దక్కించుకోండి అని మాయల పకీరు ఏమారికగా ఉండి ఏమో అంటూనే ఉన్నాడు. అదును కనిపెట్టి మాంచాల చిక్కిన అవకాశమును వృధా చేయకుండా తక్షణం మొలలో ఉన్న కైజారును ఓడబెరికి ఫకీరు మీద కురికింది. కోలాహలమును ఆమె సాహసాన్ని అభినందిస్తూ తను కూడా ముందుకురికి ఫకీరు జుట్టు పట్టుకున్నాడు. కార్యం మించొచ్చిందని తెలుసుకున్న ఫకీరు వెంటనే ఆ ఇద్దరినీ చెరో చేత్తోనూ అదిమిపెట్టి కింద పడేసి తాళ్లతో తొక్కిపెట్టనే ఉండగా అంతలో అక్కడికెవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. ఫకీరు వెంటనే ఆ ఇద్దరి మీద చెరో చిటికెడు విభూది చల్లి యథాప్రకారం వారిని కుక్కలుగా మార్చేశాడు. అంతలో సారంగి అక్కడికొచ్చి, ఏం చేస్తున్నావు ఇక్కడ ఎంతసేపటి నుంచి? దేశాలన్నీ తిరిగి తిరిగి వచ్చావు కదా, కూడు నీళ్లు అక్కర్లేకుండా కుక్కలతో ఏంటి కాలక్షేపం? కుక్కలు కొంచెం హఠం చేస్తున్నాయిలే సారంగి, వీటి పొగరు నేననుస్తానులే రా అంటూ ఫకీరు సారంగితో అక్కడి నుంచి నిష్క్రమించాడు. కుక్కల రూపంలో ఉన్న మాంచాల కోలాహలములు నిస్సహాయ స్థితిలో కట్టుబడి ఉండి ఒకరి మనోభావాలు ఒకరికి తెలుపుకునే అవకాశమన్నా లేకుండా తమలో తామే దుఃఖపడుతూ ఉన్నారు. ఆ మాయల ఫకీరుకు చిక్కుకున్న తమకు విముక్తి ఎలా కలుగుతుందా అని పరిపరి విధాల యోచనలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ మాయల ఫకీరు ఎవరో, అటువంటి మహత్తర శక్తులు అతనికి ఎలా వచ్చాయో వారికి అర్థం కావడం లేదు. తాము చూస్తుండగానే వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లిన స్త్రీ అతని భార్య అయి ఉంటుందని ఊహించుకున్నారు. కాని భార్య ఉండగా అతను అటువంటి దొండగాలు చేస్తుంటే ఆమె ఎలా సహించి ఊరుకుంటుందా అని ఆలోచించి బహుశా ఆమెకు అతని దుర్మార్గ కార్యాలు తెలియవేమోనని అనుమానించారు. గురుపుత్రిక వరలక్ష్మి కూడా తమలాగునే ఆ దుర్మార్గుడి చేత చెరబట్టబడి ఆ రహస్య స్థలంలోనే ఎక్కడో ఉండుంటుందని వారు ఆశించారు. కాని ఒకే నగరానికి చెందిన ఆ ఆత్మీయులు ఒకరి సంగతులు ఒకరికి ఎలా తెలుస్తాయి? తండ్రిగారి మాటని అతిక్రమించి సాహసంతో బయలుదేరాడే గాని ఎంత దూరం పోయినా ఎన్ని దేశాలు తిరిగినా యువరాజుకు మాయల ఫకీరు యొక్క జాడలు ఒక్కటి కూడా తెలియలేదు. అతడు నిద్రించిన చోట భుజించకుండా, భుజించిన చోట విశ్రమించకుండా పట్టుదలతో ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. మాయల ఫకీరును మొట్టుపెట్టకుండా అతని చేత అపహరింపబడిన వరలక్ష్మిని మాంచాల కోలాహలాన్ని రక్షించకుండా గృహోన్ముఖుడు కాకూడదని అతడు తనలో తానే అనేక పర్యాయాలు ప్రతిజ్ఞలు చేసుకుని ధైర్యంతో ప్రయాణమును సాగిస్తున్నాడు. అదొక మహానగరం. విజయకుమార్ ఆ వీధుల గుండా పోతూ అక్కడి సుందర భవనాలను, సర్వశోభాయమానంగా ఉండే వీధులను, నానావిధ ఫల పుష్పభరితములై నేత్రోత్సవమును కలిగించే శృంగార వనములను తిలకించి అబ్బురపడ్డాడు. ఔరా, దేవేంద్ర నగరమును మరపించే ఈ పట్టణం ఎవరిదో, దీని ఏలిక ఎవరో, ఇది మా భానునగరమును కూడా మించుంది. కొద్ది రోజులు ఈ నగరంలో విశ్రమించి ఇక్కడ విశేషాలు తెలుసుకుంటాను అని తనలో నిశ్చయించుకున్న యువరాజు అశ్వారూఢుడై కొన్ని వీధులు తిరిగి తన బసకు అనువైన స్థలం ఏదా అని యోచన చేసి అప్రయత్నంగా తటస్థమైన ఒక నగరవాసుని తిలకించి, అయ్యా, తమది ఈ ఊరేనా అని అడిగాడు. అవును, నీకేం కావాలి అని అతను అడగ్గా, ఈ నగరంలోకొచ్చిన కొత్తవారు ఎక్కడ బస చేస్తారయ్యా? వసతిగా ఉండే పూటకోళ్ళ ఇల్లేమీ లేదా అని అడిగాడు యువరాజు. ఎందుకు లేదు? ఈ కళ్యాణదుర్గంలో మావుమ్మ పూటకోళ్ల బస తెలియని వారెవరు? పూటకొక వరహా ఇస్తే సకల సదుపాయాలతోనూ భోజనం పెడుతుంది. నువ్వు బస కూడా అక్కడనే చెయ్యొచ్చు. నేనీ నగరానికి కొత్తగా వచ్చిన బాటసారిని, నాకా బస తెలియదు, కొంచెం చూపుతావా?
ఎవరూ చూపనవసరం లేదు. ఈ వీధికి వెనక భాగాన ఇటువంటిదే మరి ఒక విశాలమైన వీధుంది. ఆ వీధిలో కుడివైపున కొసాన అదే మా ఊళ్ళమ్మ పూటకోళ్ల ఇల్లు అని చెప్పిన నగరవాసునికి కృతజ్ఞత తెలిపి విజయకుమార్ అదే ఇంటి దగ్గర గుర్రమును ఆపాడు. గుర్రమును దానిపై నుంచి దిగిన యువరాజును చూసిన వెంటనే ఒక నడివయస్కురాలైన అవ్వ వెలుపలకొచ్చి, రానాయనా, ఎవరు నువ్వు అని అడిగింది. మా ఊళ్ళమ్మ బస అంటే ఇదేనా అని యువరాజు అడిగిన దానికి, ఆ ఇదే, గుర్రాన్ని అక్కడ కట్టేసి నువ్వు లోపలికి రావచ్చు. గుర్రానికి దానా వగేరాలన్నీ కూడా మేమే చూసుకుంటాం అంటూ అవ్వ అతనిని అతి మర్యాదగా ఆహ్వానించింది. తాను తన గుర్రము ఎక్కువ ఆకలితో ఉన్నందుకు అది మంచి అవకాశం అనుకుని యువరాజు వెంటనే గుర్రమును వెలుపల కట్టేసి ఆ ఇంటి వరండాలోకొచ్చి నిల్చున్నాడు. అవ్వ అతనికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు వగేరాలిచ్చింది. విజయకుమార్ ముందుగానే తనకొక వరహ, తన గుర్రానికొక వరహ, మొత్తం 2 వరహాలు అవ్వకిచ్చి, 2-3 దినాలు నేనీ నగరంలో ఉండవలసి ఉంటుందనుకుంటాను అన్నాడు. 2-3 మాసాలుంటే మాత్రం ఆక్షేపణ ఏముంది నాయనా, ఎన్ని రోజులైనా నీకిక్కడ ఎటువంటి లోటునూ జరగదు. నీ వంటి వాళ్లు 10 మంది రావడమే మాకు కావలసింది. ఒక్క 5 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నావంటే నీకు లోట్లేని భోజనం అమర్చి పెడతాను అంటూ అవ్వ తొందరగా ఆ పనిలో నిమగ్నురాలైంది. విజయకుమార్ తన దుస్తులు మార్చుకుని స్నానాది అవశిష్టములు తీర్చుకుని విశ్రమించిన అచిర కాలంలోనే పూటకోళ్లవ్వ అతనికి రుచి అయిన పదార్థాలన్నింటితో భోజనం అమర్చింది. యువరాజు ఎక్కువ ఆకలితో ఉన్నవాడవడం చేత అవ్వ పెట్టిన వాటిని కడుపారా భుజించి ఆమెను అభినందించాడు. అవ్వ అతని గుర్రమునకు కూడా దాణా వగేరాలు సమకూర్చి యువరాజుకు అనువైన స్థలంలో పక్క మరిచింది. అతనక్కడ విశ్రమించిన తర్వాత అవ్వ తన ఇంటి పనులన్నింటినీ ముగించుకుని యువరాజు పడుకున్న దగ్గరకొచ్చి, ఏన్నాయనా, ఇక్కడ విశ్రాంతి భోజనాదులు నీకు సౌకర్యంగా ఉన్నట్లేనా? లోపాలు ఏవైనా ఉంటే చెప్పు, సవరణ చేసుకుంటాను అని పరామర్శించింది. ఎంత మాటవ్వా, ఇక్కడ నాకన్ని విధాలా సౌకర్యంగానే ఉంది. మా సొంత భవనంలో ఉన్నట్లుగానే ఉంది. నాకెటువంటి లోపమూ లేదు. ఇంకా నిద్ర పట్టడం లేదా? లేదవ్వా, పనులైపోతే నువ్వు కూడా కూర్చో. అవ్వ కూడా అతని చేరువలో కూర్చుని, నువ్వు ఎవరివి, మీది ఏ ఊరో చెప్పావు కాదేమిటి అని అడిగింది. మాది భానునగరం అవ్వా. నేనొక రత్నాల వ్యాపారిని, అందువల్ల దేశాలన్నీ తిరుగుతుంటాను. ఈ నగరము ఇంతకు ముందెప్పుడు వచ్చి ఉండకపోవడం వల్ల బేరాలేవైనా సాగుతాయేమోనని మార్గవశాత్తు ఇక్కడికొచ్చాను. ఇక్కడ బేరం ఎందుకు జరగదు? మా మహారాజు మదనసేనుడు విలాస పురుషుడు. నీ దగ్గరున్న రత్నాలన్నీ అతనొక్కడే కొనగలడు. అతని ఉంపుడుగత్తె దేవసుందరికి నిలువెల్లా రత్నాభరణాలే కదా. ఆ వేశ్య అంత శ్రీమంతురాలావా? కాకేముంది, ఆమెకు ఓడి ఎందరెందరో మహారాజులు తమ సర్వస్వము ఆమె కర్పించి బికారులయ్యారు. ఆమెచే బంధింపబడి చెరసాలలో ఉన్నారు. ఆమెచే ఓడడం దేనికి, చెరసాలలో ఉండడం దేనికవ్వా? ఆమె జోద విద్యలో అంత నేర్పరురాలా? జోద విద్య కాదు నాయనా, ఆమెకు గుర్రపు సవారీ చేయడంలో జగద్విఖ్యాతి పొందింది. ఎటువంటి వీరుడుగాని ఆమెన గుర్రపు పందెంలో గెలవలేడని సవాల్ చేసింది. ఓడినవారా వేశ్యకు తమ యావదాస్తులు అర్పణ చేసుకుని యావజ్జీవము కారాగారంలో ఉండాలని దేవసుందరి నిబంధన. బాగుందిగానవ్వా, ఆ వేశ్యను గెలిచినట్లయితే ఆమె తనంతవరకు సంపాదించుకున్న ఆస్తులన్నింటినీ వారికి అర్పణ చేసుకుని తాను గెలిచిన వారు విధించిన శిక్షకు పాత్రురాలవుతుందట. పందెము ధర్మబద్ధంగానే ఉంది కదా. ఉంది, కాని ఇంతవరకు ఆమెను గెలిచిన వారొక్కరూ లేరు. ప్రపంచంలో గల అశ్వరాజములన్నీ ఆమె గుర్రమును ఓడించలేకపోయాయి. ఆమె సవాలుకు అంగీకరించి పందెంలో పాల్గొన్న రాజపుత్ర వీరులందరూ ఇప్పుడు కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. నువ్వు కూడా ఒక మంచి గుర్రమును కలిగున్నట్లున్నావు, కాని ఆ పందెం జోలికి పోకు నాయనా. నువ్వును అనేక మంది వలనే నీ సర్వసంపదలు ఆమె కర్పణ చేసి ఆమె విధించే శిక్షకు పాత్రుడు కావాలి. పందెంలో పాల్గొనే మాట ఎటున్నా నేనొక్కసారి చతుర్రాలైన ఆ వేశ్యను ఆమె గుర్రమును దర్శించాలి. చూసినంత మాత్రంలో ప్రమాదమేమీ లేదు. మదనసేన మహారాజు గారి కోటకు కుడిపక్కగా ఉన్న ఒక విశాలమైన ఆవరణలో ఆ వేశ్య యొక్క మందిరం ఉంది. మందిరద్వారానికి ముందర 1 గంట వేలాడగట్టబడి ఉంటుంది. పందెంలో పాల్గొందలిచిన వారు కాని ఆమెను దర్శించుకోబోయిన వారు కాని ముందుగా ఆ గంటను మోగించాలి. అప్పుడు కొందరు చెలులొచ్చి గంట మోగించిన వారిని సగౌరవంగా లోపలికి గొనిపోతారు. దేవసుందరి దర్శనమవుతుంది అని అవ్వ చెప్పిందంతా విజయకుమార్ అతి శ్రద్ధగా ఆలకించాడు.
నిద్రతో కళ్ళు మూసుకురావడం వల్ల నువ్వు కూడా ప్రయాణం చేసి అలసలసుంటావు, ఇక నిద్రపోనాయనా అని చెప్పి తానక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. యువరాజుకు అవ్వ చెప్పిన మాటలే తిరిగి తిరిగి జ్ఞాపకం రావడం మొదలుపెట్టాయి. ఒక వేశ్య గుర్రపు సవారీలో అంత నేర్పరి కావడమా? ఆ నేర్పు గుర్రానిదా ఆమెదా? ఆ విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. మహామహులైన అశ్వారోహులనెందరినో ఆమె పందెంలో ఓడించిందట. అందులో ఏదో విశేషముండి తీరుతుంది. నా ప్రయాణం కొంచెం ఆలస్యమైనా సరే ఆ సమాచారం తెలుసుకుని తీరాలి. కాని ఒకవేళ అవ్వ చెప్పినట్లు నేను కూడా అనేక మంది ప్రజ్ఞావంతుల వల్లనే ఓడిపోయినట్లయితే మాయల పకీరును పట్టబోయిన నేను ఒక విలయాలికి ఓడి కారాగార శిక్ష అనుభవిస్తున్నానంటే ఎంత నగుబాటు! తండ్రిగారెంత దుఃఖపడతారు! వరలక్ష్మి మాంచాలల గతి ఏమవుతుంది? మిత్రుడు కోలాహలం జడలు తెలియవు కదా! తన హాని లోకనింద అన్నట్లు నా బ్రతుకే నాశనమైందిగాక అందరి దృష్టిలోనూ హాస్యాస్పదునవుతాను గదా! అలా ఎందుకనుకోవాలి? నేనా వేశ్యను గుర్రపు పందెంలో ఓడిస్తాను. ఆమెచే ఓడి కారాగార శిక్షను అనుభవిస్తున్న వారందర్నీ విడుదల చేయిస్తాను. తోటి రాజకుమారులు అంతమంది పదవీభ్రష్టులై ఒక వేశ్యకు తమ సర్వసంపదలు సమర్పించుకుని కారాగార శిక్ష అనుభవిస్తున్నారన్న విషయం తెలుసుకుని ఉండి ఉపేక్ష చేసి ఎలా ఊరుకోవడం అన్న జిజ్ఞాస వల్ల యువరాజు విజయకుమార్కు ఆ రాత్రంతా కంటికి కునుకు పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా? దేవసుందరి దగ్గరకు ఎప్పుడు పోయి కలుసుకుందామా? సర్వ రాజలోకాన్ని సవాల్ చేస్తున్న ఆ వేశ్య గర్వం ఎలా అణచాలా అన్న ఆలోచనలతో అతడి మెదడు అతి తీవ్రంగా పనిచేసింది. క్రమంగా తెల్లవారింది. అతడు వెంటనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఉచితమైన దుస్తులు ధరించి అవ్వకు చెప్పనైనా చెప్పకుండా దేవసుందరిని కలుసుకోవడానికి బయలుదేరాడు. అయితే అది అతని మంచికా చెడుకా? అది ఇప్పుడెలా నిర్ణయమవుతుంది? అవ్వ చెప్పిన గురుతులను అనుసరించిపోగా విజయకుమార్కు మున్ముందు మహారాజు మదనసేనుడు నివసించే కళ్యాణదుర్గపు కోట కనిపించింది. ఆ చెరువులోనే ఉన్న దేవసుందరి యొక్క దివ్యభవనం కోటకు 1000 రెట్లు అధిక శోభాయమానంగా మరకత మాణిక్యాదులతో నిర్మించబడిన ముఖద్వారమును మిన్నును అంటుతున్నట్లుండే ప్రహారీలతోనూ దుర్భేద్యమై ఉండి దేవేంద్ర భవనమును మరిపిస్తూ ఉంటే విజయకుమార్ దాని యొక్క శృంగారమును గని కొంతసేపు విభ్రాంతుడై ఆ తర్వాత ముఖద్వారమునకు వేలాడగట్టబడిన ఒక గంటను దాని పక్కనే అతికించబడిన ఒక ప్రకటనను తిలకించాడు. ఆ ప్రకటనలో ఈ విధంగా లిఖించబడింది: ఇందు మూలంగా సర్వజనులకు తెలుపుడు చేసేదేమనగా ఈ భవనంలో నివసించే దేవసుందరి అశ్వారోహణ విద్యలో ఆరితేరిందవడం చేత ఆ విద్యలో ఆమెతో ఎవరుగాని పోటీ చెయ్యొచ్చు. పందెమును ఉపకరించే ఎవరి గుర్రమును వారే తెచ్చుకోవలను. దేవసుందరిని నోడించిన వారికి ఆమె ఆజన్మాంతము దాసురాలై తన సర్వ సంపదలను గెలుపొందిన వారికి సమర్పించగలదు. అదే ప్రకారం ఆమెకు ఓడిన వారును తమ సర్వస్వం ఆమె కర్పించి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించవలను. 5 మైళ్ల దూరం గల ఒక వలయాకార భూప్రదేశమును ముందుగా చుట్టివచ్చిన వారు గెలుపొందినట్లు ఎంచబడ్ను. ఈ నిబంధనలకు ఆమోదించి దేవసుందరిని సవాల్ చేయదలిచిన వారు ముందుగా ఇక్కడ వేలాడగట్టబడిన గంటను మోగించవలను. ఆ ప్రకటనను చదివిన విజయకుమార్ తక్షణం గంట మోగించగా క్షణకాలం యోచన చేశాడు. ఆ చతుర్రాలు తన గెలుపును గురించి ఎంత ధైర్యం లేకపోతే ఇటువంటి సవాల్ చేస్తుంది? నేనును తొందరపడి ఇతరుల వలనే ఆమెతో పోటీ చేసిన ఎడల వారి వలనే నేనును ఆమె కోడి ఆ జన్మాంతము ఆమెకు బానిసను కావలసి ఉంటుంది. కొంచెం నిదానించి ఆ గుర్రం యొక్క సామర్థ్యం ఎటువంటిదో ఆమె చతురత ఏమో తెలుసుకోవడం మంచిది. ఏ విశేషమూ లేకుంటే ఒక స్త్రీ సామాన్యురాలు అంతమందిని ఓడించడం జరగదు అని తనలో నిశ్చయం చేసుకున్నాడు. తక్షణం తన అశ్వమును గిరుక్కున వెనక్కు మళ్లించి వేసి యొక్క మందిర పరిసర ప్రాంతాల్లో సంచారం చేస్తున్నాడు. ఎవరి వల్ల ఎటువంటి విశేషాలు తెలుస్తాయో అని కనిపించిన ప్రతి మనిషితోనూ సంభాషిస్తూ ఆ సాయంకాలం వరకు గడిపాడు. కాని దేవసుందరికి సంబంధించిన వివరాలు ఏమీ అతనికి తెలియలేదు. ఎవరు చెప్పినా ఆ వేశ్య గుర్రపు సవారీలో అతి నేర్పరి అని, ఆమె నా పందెంలో ఓడించగలవారెవరూ ఉండరని చెబుతున్నారు. ఆ మాటలు వినని కొద్దీ విజయకుమార్కు ఆమెను ఓడించవలనన్న పట్టుదల ఎక్కువ కాసాగింది. ఆ పట్టుదల తన మంచికో చెరుపుకో అతనికి తెలియడం లేదు. సూర్యాస్తమయం కావచ్చింది. పున్నమి చంద్రుడు అంతకుముందే తన షోడశ కళలను ప్రపంచం మీదకి విరజమ్మడానికి ఆకాశంలోంచి తొంగి చూస్తున్నాడు. యువరాజా వేశ్యను గురించే తలపోసుకుంటూ పాదచారి అయి గుర్రమును కళ్ళెంబట్టి తనతో నడిపించుకుంటూ ఒక ప్రశాంతమైన బాటగుండా వెళుతుంటే గుర్రం తలను ఒకసారి విదిలించి యువరాజు చేతనున్న కళ్ళెమును లాక్కొని మారుతావు తొక్కింది.
అది ఎందుకలా చేస్తుందా అని యువరాజు అట్టే నిల్చుండి 4 వైపులా పరిశీలించి చూడగా ఆ చెరువులో అతనికొక జలాశయం కనిపించింది. గుర్రం నీళ్ల కోసం తహతహలాడుతుందని అతను వెంటనే గ్రహించి కళ్ళెము నదిలాడు. గుర్రం వెంటనే కొలను దగ్గరికి పోయి నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అతనును ఆ కొలంలోనే కాళ్ళు చేతులు కడుక్కొని కాసిని నీళ్లు తాగి ఆ గట్టు మీదనే విశ్రమించాడు. గుర్రం నీళ్లు తాగుతున్నంతసేపు అతను వేసేని గురించే తిరిగి తిరిగి యోచనలు చేయడం మొదలుపెట్టాడు. ఆమెతో సవాల్ చేసి పందెంలో పాల్గొనడమా మారడమా అదే అతని ఆలోచన. మానుకోవడానికి మనస్కరించదు. పందెంలోకి దిగితే ఓటమి కలుగుతుందేమోనని భయం. ఎటూ నిశ్చయం చేసుకోలేక అతను తటపటాయిస్తున్న సమయంలో ఎవరో వ్యక్తి బిందె పట్టుకుని కొలను వైపుకే వస్తున్నట్లు అతనికి కనిపించింది. ఎవరో స్త్రీ నీళ్ల కోసం వస్తున్నట్లు అర్థమైంది. దగ్గరగా వచ్చాక ఆమె అతని వైపు చూసింది. అతనును ఆమె వైపు చూశాడు. అతి సున్నితమైన ఒక గులాబీ రంగు పట్టుచీరను కట్టి నల్లని ముఖమల్ జాకెట్ తొడిగి కురుల్లోని మల్లెలు గుబాళిస్తుండగా మందగమనంతో వచ్చి ఓలుచూపులు విసురుతున్న ఆ సొగసులాడి అద్భుత సౌందర్యాన్ని చూసి అతను విభ్రాంతుడయ్యాడు. పుట్టుకతోనే చిత్రకారుడు కనుక అతన దివ్యరూపమును తనలో తాను అభినందించకుండా ఉండలేకపోయాడు. పరికరములుంటే ఆ తక్షణము ఆ కన్నెపొడిచి యొక్క జగన్మోహనాకారమును చిత్రించుండేవాడు. అటువంటి అవకాశం అప్పుడు లేకపోయినందువల్ల తన హృదయంలోనే అతన అపరూప సౌందర్యమును చిత్రించుకొన్నాడు. అతనికి అటువంటి అవకాశం ఇయ్యడానికేమో అన్నట్లు ఆమె కూడా నిలిచింది. యువరాజు కొంచెం త్రొట్టుపడ్డాడు. జనసంచారము లేని ఆ కొలం దగ్గర తనను చూసి ఆమె ఎందుకు నిలిచిందో అతనికి అర్థం కాలేదు. ఎవరు నువ్వు అని ఆమె తీక్షణంగా అడిగింది. ఏంటి అధికారం? తాను ఎవరైతే ఆమెకెందుకు? దేవసుందరి భవనానికి ఆ కొలను వెనక భాగంలో ఉన్నందువల్ల ఒకవేళ ఆ దేవసుందరి ఈమె అయ్యుంటుందా అనుకున్నాడు. కాని అంత గొప్ప శ్రీమంతురాలు నీళ్ల కోసం తాను స్వయంగా బిందె పట్టుకునొస్తుందా అని తిరిగి అనుమానించాడు. తాను అడిగిన దానికి బదులు చెప్పకుండా పిచ్చివాళ్ల గుడ్లు వదిలి చూస్తున్న యువరాజుతో ఆమె తిరిగి, నిన్నే, ఎవరు నువ్వు చెవుడా అని అడిగింది. నేను ఒక బాటసారిని. ఇక్కడికి ఇతరులు రాకూడదని తెలీదా? ఇతరులు రాకూడదా? ఎందుకని? ఇది మా దేవసుందరి స్వంత కొలను. ఆమె పరివారము తప్ప ఇతరులు ఈ కొలను దరిదాపుల కన్నా రాకూడదని రాజశాసనమే ఉంది. అవునవును, ఆమె రాజుగారి ఉంపుడుగత్తైనప్పుడు శాసనాలకేం లోపముంటుంది? తెలిసిన వాడవైతే ఎందుకొచ్చావు? అంతవరకే తెలుసు. అనుమతి లేకుండా ఇక్కడికొచ్చావని తెలిస్తే నిన్ను నీ గుర్రాన్ని కూడా ఆమె ఖైదులో పెట్టిస్తుంది. ఆ మాటకు యువరాజు పకాలను నవ్వి, ఈ ఊళ్ళో జంతువులను కూడా ఖైదులో పెడతారా అన్నాడు. ఇప్పుడిక్కడ ఖైదులో ఉన్న వాళ్ళందరూ జంతువుల కంటే ఏమంత గొప్పవాళ్లు కాదు. మా దేవసుందరి ఆ ఖైదీలను అంతకంటే హీనంగా చూస్తుంది. మా దగ్గర అటువంటి ఆటలేవి సాగవు గాని నువ్వెవరు? దేవసుందరి నీకేమవుతుంది? అదంతా నీకు అనవసరం. ముందర నువ్వు నీ గుర్రం ఇక్కడి నుంచి కదలాలి. నిన్ను చూసిన తర్వాత అసలు కదలబుద్ధి కావడం లేదు. ఆ సౌందర్యవతి కోపంతో చంకలోని బిందెను కింద పెట్టి, ఓహో, భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే, తగిన పని చేయించాలా అంది. అంతకంటేనా సుందరి, నాకు తగిన పనేమిటో నీకు తెలిస్తే నేను ధన్యుణ్ణి. ఆమె అతని ముఖంలోకి పరిశీలనగా చూసి, నువ్వు మామూలు మనిషిలా మాట్లాడడం లేదే అంది. అవును, నువ్వు మామూలు మనిషివైతే కదా దేవలోకం నుంచి దిగొచ్చిన అప్సరసవో నాగలోకం నుంచి అవతరించిన నాగసుందరవో నువ్వై ఉంటే నేను మామూలు మనిషిలా మాట్లాడొచ్చునా? ఆమె ఆపుకోలేక పకాలను నవ్వేసింది. శాబాష్, నీ నవ్వుల ముందు ఈ వెన్నెల్లెందుకు చెప్పు. సుందరి, నీ పేరేమిటి? నీ పేరో? విజయకుమార్. నీ రూపంలాగే పేరు కూడా బహు చక్కగా ఉందే. అవును కదా, అయితే మనిద్దరం ఒకటే. చాలు, ఏంటా మాటలు? అపరాధముంటే శిక్షించకూడదు. ఆమెకు అతని మీద ఎందుకో ఎంత ప్రయత్నించినా నిజమైన కోపం రావడం లేదు. నీదేవూరు? ఇక్కడికి ఎందుకొచ్చావు? మాది భానునగరం. ఆ రాజు కొడుకు కాబోలు. కనిపెట్టావు. దాచడం ఎందుకు? దేవసుందరిని గుర్రం పందెంలో ఓడించడానికి వచ్చాను. నువ్వా? దేవసుందరిని ఓడిస్తావా? చిన్నగా బతకాలని లేదా? నీలాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు కారాగృహంలో పడి ఏడుస్తున్నారు. నీకు కూడా అదే గతి పడుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వచ్చిందారిని వెళ్ళిపో. అయితే నేనంటే నీకు కొంచెం అభిమానం ఉందన్న మాటేగా? ఆమె తిరిగి నవ్వినందువల్ల అతనికి మరింత ఆశ కలిగింది. నీకు నాకు ఏంటి సంబంధం? నీ మీద నాకెందుకుండాలి అభిమానం? అదే విశేషం. ఇంతకీ నీ పేరు చెప్పావు కాదు? నా పేరు మంజరిలే. దేవసుందరికి ప్రధాన చెలికత్తెని.
త్వరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. మా యజమానురాలకు తెలిస్తే ప్రమాదానికి గురవుతావు. నువ్వు ప్రమాదానికి గురి కావడం ఇష్టం లేక చెబుతున్నాను. నా యందు నీకు కలిగిన అభిమానానికి చాలా సంతోషం. నువ్వుండగా నాకు ఎటువంటి ప్రమాదమూ రాదు. ఓహో, కొంచెం చనువిస్తే ఇదా? నాకేం, నీ కర్మం నీది. ఆమె బిందెనెత్తుకుని కొలం దగ్గరికెళ్ళి నీళ్లు ముంచుకుని తిరిగి అతని ముందు నుంచే వెళుతూ, ఇకనైనా వెళ్ళిపో, అనవసరంగా చిక్కుల్లో ఎందుకు పడతావు అంది. నీ మాట ప్రకారం అలాగే వెళ్ళిపోతా. తిరిగి నిన్ను కలుసుకోవాలంటే నన్నెందుకు కలుసుకోవడం అంటూనే ఆమె ముందుకు సాగిపోతూ వెనుతిరిగి చూసి, రేపు తిరిగి ఇదే సమయంలో ఎక్కడా అంది. ఆ మధుర వాక్కు విని విజయకుమార్ తన్మయుడయ్యాడు. తన తపస్సేదో ఫలించినట్లు పరవశుడయ్యాడు. ఆమె హృదయంలో తనకు చోటు దొరికిందని నమ్మాడు. అప్పుడిక అక్కడ ఉండకుండా పట్టలేని సంతోషంతో గుర్రాన్నెక్కి యువతలకొచ్చేశాడు. క్రమంగా రాజమార్గంలో ప్రవేశించి పూటకోళ్లవ్వ ఇంటి ముఖంగా బయలుదేరాడు. ఫకీరు తన దగ్గరికి ఎంతకీ రాకపోవడం వల్ల సారంగి చెట్టు త్వరలోని ఆ రహస్య మందిరం దాటి వెలుపలికి వెళ్లనే ఉండగా అంతలో ఫకీరు గొంతుకు వినిపించింది. ఆ దశకు పోయి చూడగా కుక్కలు కట్టి ఉంచబడిన ఒక చీకటి మందిరంలో అతడున్నాడని అర్థమైంది. మనుషుల్లేని ఆ గదిలో అతను ఎవరితో మాట్లాడుతున్నాడా అని ఆశ్చర్యపోయింది. వడివడిగా వస్తున్న సారంగి అడుగుల చప్పుడు విని అంతవరకు మాంచాలతో మాట్లాడుతున్న ఫకీరు తక్షణం విభూది చల్లి ఆమెను యథాప్రకారం కుక్కగా మార్చేశాడు. సారంగి రాగానే ఏమీ ఎరగనట్లు, ఏంటా హడావిడి, ఎందుకిలా వచ్చావు అని అడిగాడు. ఎంతకీ రావాయే, అన్నము కూరలు అన్నీ చల్లారిపోతున్నాయి. తిండికైనా రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ కుక్క హఠాన్ చేస్తుంటే మచ్చిక చేస్తున్నా. అయితే నువ్వెంతకు మాట్లాడుతుంది కుక్కతోనా? ఆ, అవును సారంగి, కుక్కతోనే. మనిషిలా కుక్క మాట్లాడుతుందా? ఆ, మాట్లాడుతుంది. ఏది ఇప్పుడు మాట్లాడించు. కొత్త వాళ్ళుంటే మాట్లాడదు. అంత అబద్ధం, నేను నమ్మను. నీతో నేను అబద్ధం చెబుతానా సారంగి? నిన్నెవరు నమ్ముతారు? 2 కుక్కలు తెచ్చావు కదా, ఒకటే ఉందేం, రెండోదేమైంది? దాన్ని మరో చోట కట్టేశాను. 2 ఒకే చోటుంటే ఇంకా హఠం చేస్తాయి అని ఫకీరు నవ్వుతూ బదులు చెప్పి యువతలకొచ్చేశాడు. సారంగికి ఆ కుక్కల గురించి ఎందుకో అనుమానం కలిగింది. అయినప్పటికీ తన అనుమానాన్ని పైకి కనబడనీయకుండా అతనితో తమ మందిరానికి వచ్చింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. నువ్వు మళ్ళీ సంచారానికి ఎప్పుడు వెళతావు? ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకో తెలీదా? ఓహో, నీకు పిల్లాడు కావాలి కదూ. నన్నిలా వేధించకపోతే ఓ పని చేయకూడదా సారంగి? ఏంటది? నువ్వే ఒక చక్కటి పిల్లాన్ని కనకూడదు? నాకు పిల్లలు పుట్టరని మా అమ్మ మొదట్లోనే చెప్పిందిగా. పిల్లలు పుడితే నేను చచ్చిపోతానట. అందుకని నాకు అసలు ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా మా అమ్మ నాకేదో మందు వేసింది. నాకు చంటి పిల్లలంటే ఎంత సరదానో నీకు తెలీదు. తెలుసు తెలుసు. ఈసారి సంచారానికి వెళ్ళినప్పుడు తప్పకుండా తెస్తానన్నానుగా. అందుకే ఎప్పుడు వెళతామని అడుగుతున్నాను. రేపే వెళ్లాలనుకుంటున్నాను. జరుగురు పనులున్నాయి. మొట్టమొదటగా నేను పోగొట్టుకున్న మంత్రదండాన్ని సంపాదించుకోవాలి. అవునవును, లేకుంటే మా అమ్మ ఊరుకోదు. శత్రువుల వల్ల మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండాలని మా అమ్మ మనల్ని ఈ మంత్రాల మరిలో కోపురం పెట్టించింది. ఇందులో మనం తప్ప ఇంకెవరూ ప్రవేశించకుండా ఉండేందుకు గాను మనిద్దరికీ చెరో మంత్రదండము ఇచ్చింది. దాన్ని నువ్వు పారేస్తే ఆమె ఊరుకోదు. పారేలేదు, ఎక్కడో మరిచిపోయి ఉంటాను, వెళ్ళి తెచ్చుకుంటాను అని ఫకీరు సారంగికి తృప్తి కలిగించాడు. ఆమెకు పెంచుకునేందుకు బిడ్డను తెస్తానని కూడా వాగ్దానం చేశాడు. సారంగి తల్లి శివంగంటే ఫకీరుకు చాలా భయం. ఆ రాక్షసి ఫకీరు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతురాలు. సారంగికి చెప్పిన ప్రకారం ఫకీరా మర్నాడు సంచారానికి బయలుదేరాడు. అంతకుముందు ఫకీరు సంచారానికి వెళ్ళినప్పుడల్లా సారంగి మంత్రాల మరి యొక్క ముఖద్వారమును మూసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయి ఫకీరు తిరిగొచ్చే వరకు అక్కడ ఉంటుండేది. కాని ఈసారి ఆమె అలా చేయకుండా అక్కడే ఉండిపోయింది. కుక్కల విషయంలో తనకు కలిగిన అనుమానాన్ని పోగొట్టుకోవాలని ఆమె ఉద్దేశం. వాటి విషయంలో ఫకీరు ఎందుకో తనకు అబద్ధం చెప్పాడని ఆమె ఊహ. ఫకీరు వెళ్లిపోయిన వెంటనే అతడు కుక్కను బంధించిన మందిరంలోకెళ్ళింది. దానివైపు ఒకసారి పరిశీలనగా చూసింది. తనను చూడగానే ఆ కుక్క కళ్ళంట నీరు కారుస్తుండడం గమనించి, కుక్క ఏడుస్తోంది, ఎందుకేముంటుందబ్బా అని తనలో అనుకొని, ఎందుకేడుస్తావు? ఫకీరు నిన్నెక్కడికి తెచ్చి బంధించాడా అని సారంగి అడిగిన దానికి ఆ కుక్క అవునన్నట్లు తలూపింది. ఎవరనో మనిషినే తెచ్చి ఫకీర్ ఆ విధంగా కుక్కగా మార్చి అక్కడ బంధించుంటాడని సారంగి అనుమానించింది. ఆ మాదిరిగా అంతకు ముందు అనేకసార్లు జరిగింది కాబట్టి భర్తకు ఒకసారి తగిన బుద్ధి చెప్పాలని ఆమె సంకల్పించింది. వెంటనే ఫకీరు యొక్క దేవతాపీఠం దగ్గర నుంచి కొంచెం విభూది తెచ్చి కుక్క మీద చల్లింది. తక్షణం కుక్క మాంచాలుగా మారింది. ఆ అద్భుత సౌందర్యవతిని చూసి సారంగి తెల్లబోయింది.
ఆమెకి విషయమంతా కొంతవరకు అర్థమైపోయింది. ఎవరు నువ్వు అని అడిగింది. మాంచాల ఆమెకు నమస్కారం పెట్టి, అమ్మా, నేను భానునగరపు మంత్రి కూతుర్ని. దుర్మార్గుడైన మాయల పకీరు నేను నా ప్రియుడు ఇచ్చావిహారం చేస్తుండగా మా ఇద్దరిని ఇలా కుక్కలుగా మార్చి మా ఊరు నుంచి ఇక్కడికి పట్టుకొచ్చి బంధించాడు అని చెబుతుండగా నీ పేరు అని సారంగ్ అడిగింది. నా పేరు మాంచాల. నీ ప్రియుడెక్కడున్నాడు? ఆ పకీరు మొదట మా ఇద్దరిని ఒకచోటనే బంధించాడు. తర్వాత కుక్కగా ఉన్న నా ప్రియుణ్ణి నా నుంచి వేరు చేసి ఇంకొక చోటెక్కడో బంధించాడు. ఏదో విశేషముంటుందని నేను ముందుగానే అనుమానించాను. అమ్మా, నువ్వెవరో మంచిదానిలా ఉన్నావు. దుర్మార్గుడైన ఈ మాయల పకీరు నీకేం కావాలి? భర్త అని సారంగి చెప్పిందానని విని మాంచాల విభ్రాంతురాలైంది. నీలాంటి సౌందర్య యవ్వనాలు కలిగిన బుద్ధిమంతురాలికి ఆ మాయలమారి ఎలా భర్తయ్యాడు? అది కూడా ఒక విశేషం. దానికేం గాని నీ ప్రియుడెక్కడున్నాడు? నాకు తెలీదు. అతన్ని మరి ఒక చోట బంధించుంటాడు. సాటి స్త్రీవి, దయామయురాల్లా ఉన్నావు. సోదరి, నువ్వైనా మా ఇందుకు కనికరం వహించి విడుదల చేస్తే మా నగరం పోయి చేరుకుంటాం. అసంభవం. నేనటువంటి పనిచేస్తే నా భర్త నన్ను బ్రతకనీయడు. మంత్రాల మరిలో ఉన్న ఈ మందిరంలోకి పాలాక్షుడన్నా రాలేడు. మిమ్మల్ని విడుదల చేసిందాన్ని నేనే అని అతనికి తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు నేను ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. అయినా నీ ప్రియుడు ఎక్కడున్నాడో చూసి ఇక్కడికి తీసుకొస్తా, నువ్వెక్కడే ఉండు అని సారంగి ఆ రహస్య గుహలోని అన్ని ప్రదేశాలు గాలించి ఒకచోట రెండో కుక్కగా ఉన్న కోలాహలాన్ని చూసింది. వెంటనే తన దగ్గరున్న విభూదిని అతని మీద చల్లి అతన్ని యథాప్రకారం మనిషిని చేసింది. కోలాహలం ఎదురుగా ఉన్న స్త్రీని చూడగానే ఆగ్రహావేశపరుడై, దుర్మార్గురాల, ఎవరు నువ్వు? మాయల పకీరుకు నువ్వేమవుతావు? నువ్వు నీ మాయల పకీరు కలిసి నా మాంచాల్ని ఏం చేశారు? చెబుతావా చెప్పవా అంటూ ఆమె మీద కొరకబోయాడు. పిచ్చివాడా, ఆగు. నువ్వు నన్నేం చేయలేవు గాని ఉపకారం చేయబోతున్న నాపై ఆగ్రహిస్తున్న నువ్వు నిజంగా మూర్ఖుళ్లా ఉన్నావు అని చెప్పిన సారంగి మాటలు విని కోలాహలం ఆశ్చర్య సంభ్రమాలతో, సోదరి, ఆగ్రహం వల్ల అపరాధం చేశాను, క్షమించు. నువ్వెవరు? ఇక్కడికెలా వచ్చావు? నాకు ఉపకారం చేయబోతున్నావా అని అడిగాడు. నేనా మాయల పకీరు భార్యనే. కాని అతను చేసిన దానికంటే ఎక్కువ అపకారం నేను నీకు గాని నీ ప్రియురాలకు గాని చేయబోవడం లేదు. నా ప్రియురాలు మాంచాల ఎక్కడ ఉంది? ఆమె క్షేమంగా ఉందా? క్షేమంగానే ఉంది. రా, నిన్నామె దగ్గరకు తీసుకువెళతాను అని చెప్పి సారంగి అతన్ని మాంచాలున్న గదిలోకి తీసుకువెళ్ళింది. ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆనంద పరవశులయ్యారు. ఈమె దుర్మార్గుడైన మాయల పకీరుకు భార్య అయినప్పటికీ మహా ఉత్తమరాలు. మనకు వీలైనంత సాయం చేయడానికే పూనుకుంది అని మాంచాల కోలాహలానికి తెలియజెప్పింది. ఇటువంటి దయామయురాలు మాయల పకీరికి ఎలా భార్య అయింది అని కోలాహలం విభ్రాంతుడయ్యాడు. నాకు అదే సందేహం కలిగింది అంది మాంచాల. నేను మాయల పకీరికి ఎలా భార్యనయ్యానో తెలుసుకోవడానికి మీరు ఎక్కువ కుతూహలపడుతున్నారనుకుంటాను. అయితే వినండి అని సారంగి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. చేసుకున్న కర్మను దాటగల అవకాశం ఎవ్వరికీ లేదు. కళ్యాణదుర్గం అనే నగరాన్ని మదనసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య పేరు భానుమతి, చిన్న భార్య పేరు ఇందుమతి. చాలా కాలం వరకు ఆ 2 భార్యలకు సంతానం లేకపోయింది. మహారాజుకు చిన్న భార్య మీద కంటే పెద్ద భార్య మీద మమకారం ఎక్కువ. అందువల్ల ముఖ్యంగా ఆమెకు సంతానం కలగడానికి ఆమె చేత అనేక వ్రతాలు, పూజలు చేయించాడు. వారంలో 5 రోజులు పెద్ద భార్య భానుమతి మందిరంలోనూ, మిగిలిన 2 రోజులు మాత్రం చిన్న భార్య ఇందుమతి మందిరంలోనూ ఆయన గడుపుతుండేవారట. ఎన్ని వ్రతాలు చేయించినా, ఎన్ని యాత్రలు చేయించినా ఆ మహారాజుకు సంతానమయ్యే యోగమే కలగలేదు. ఇలా ఉండగా మరికొంతకాలానికి చిన్న భార్య ఇందుమతి గర్భవతి అయింది. ఆ విషయం తెలుసుకున్న భానుమతికి సవతిమాశ్చర్యం ఎక్కువైంది. తనకు లేని సంతాన యోగం సవతికి కలగనే ఉంటే సహించడం ఆమెకు దుర్భరమైంది. ఎలాగైనా సవతిని కడతేర్చాలని అనేక ప్రయత్నాలు చేసింది. కాని భగవంతుడు అప్పటికి ఇందుమతిని కాపాడాడు. భానుమతి చేసిన ప్రయత్నాలొక్కటి సాగలేదు. ఇందుమతికి క్రమంగా మాసాలు నిండాయి. ప్రసవకాలం సమీపించింది. కనీసం పుట్టబోయే బిడ్డనైనా సవతికి దక్కకుండా చెయ్యాలని భానుమతి పట్టుపట్టింది. దాదులకు విశేష ధనమిచ్చి వారిని వశం చేసుకుంది. ఇందుమతి 2 ఆడకవలను ప్రసవించింది. ఆ ప్రసవకాలంలో ఆమె కన్ను మిన్ను తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో దాదుల కవల బిడ్డలు చనిపోయారని ప్రకటించి వారిని అపహరించుకుపోయారట. లేకలేక కలిగిన తన సంతానం పుట్టిన వెంటనే మృత్యువాత పడిన విషయం వినగానే ఇందుమతి ఆ దుఃఖం వల్ల గుండె పగిలి చనిపోయిందట. రాణి ఆజ్ఞను అనుసరించి దాదులు ఆ బిడ్డలనొక ఘోరారణ్యంలోనికి గొనిపోయి అక్కడ వారిని పేకనులిమి చంపనై ఉండగా
ఆ అరణ్య ప్రాంతంలో ఆహారాన్వేషణకి తిరుగుతున్న శివంగి అనే ఒక ఘోర రాక్షసి అడవిలో నరసంచారాన్ని పసిగట్టి గోండ్రు గోండ్రున అరచుకుంటూ వారున్న దగ్గరికి పరిగెత్తుకొస్తుండడం గమనించి దాదులు హడలి బేజారయ్యారట. వెంటనే ఇద్దరు కవలలను అక్కడే వదిలిపెట్టి పారిపోయారట. శివంగి అనే ఆ రాక్షసి ముద్దుగా ఉన్న ఆ బిడ్డలను తను పెంచుకోవాలన్న ఉద్దేశంతో నోట కరుచుకుని అంతరిక్ష మార్గాన్ని ఎగిరిపోతుండగా ప్రమాదవశాత్తు అందులో ఒక బిడ్డ రాక్షసి నోట్లో నుంచి జారి కింద ఎక్కడో పడిపోయి కనిపించలేదట. రాక్షసి తనక ఒక్క బిడ్డ మాత్రమే ప్రాప్తమనుకుని దానిని తన నివాసానికి తెచ్చుకుని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉందట. ఆ రాక్షసి అంతటితో ఊరుకోక అడవిలోకి బిడ్డను తెచ్చి పారేసిన దాదులను గుర్తుపెట్టుకుని తిరిగి మరొకప్పుడు వారిని కలుసుకుని వారిని భయపెట్టి ఆ కవల బిడ్డల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ తెలుసుకుందట. నాడు మొదలుకొని ఆ రాక్షసి తనకా బిడ్డ అదృష్టవశాత్తు దొరికిందని సంతోషపడుతూ సారంగి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు దాటి ఆ బిడ్డ క్రమంగా 16 ఏళ్ల ప్రాయపు నవయవనవతయింది. మదనసేన మహారాజు యొక్క రెండో భార్యకు జన్మించి శివంగి అనే రాక్షసి చేత పెంచబడిన ఆ సారంగిని నేనే అని మీరు తెలుసుకోండి అని సారంగి చెప్పగా ఆమె యొక్క పుట్టుక వివరాలు విని మాంచాల, కోలాహలాలిద్దరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఉత్తమురాలైన ఇందుమతి అనే ఆ రాజు భార్యకు జన్మించిన దానివవడం చేతనే నువ్వును ఇంత ఉత్తమురాలుగా ఉన్నావు అంది మాంచాల. తల్లిదండ్రులను బట్టి కదా ఒకరి గుణగణాలు ఏర్పడతాయి అన్నాడు కోలాహలం. అంతవరకు బాగానే ఉంది గాని నీలాంటి ఉత్తమురాలకి, సౌందర్యవతికి ఈ మాయల పకీరు భర్తగా ఎలా దొరికాడు అని మాంచాల తిరిగి అడిగిన మీదట మీకా వివరం కూడా చెబుతాను వినండి. నేను యుక్త వయస్కురాలనే ఉన్న సమయంలో నన్ను పెంచిన రాక్షసి ఒకనాడు నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులాడుతూ నా పుట్టుకకు సంబంధించిన యావత్తు కథను నేనిప్పుడు మీకు చెప్పినట్లుగానే నాకు చెప్పింది. అంతేకాక మళ్ళీ ఇలా అంది, అమ్మాయి, నువ్వు నా వంటి రాక్షస స్త్రీవిగాక నరస్త్రీవై ఉన్నావు. అందువల్ల నిన్ను నరులకే ఇచ్చి పెళ్లి చేస్తాను గాని రాక్షసులకిచ్చి పెళ్లి చేయడం నాకిష్టం లేదు. ఆ మాటకు నేను కూడా సంతోషపడ్డాను. కాని రాక్షసి చేతుల్లో పెరిగిన నన్ను నరులెవరు పెళ్లి చేసుకుంటారు? నా పెంపుడు తల్లి నాకు నరుణ్ణి భర్తగా చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేసింది. కాని ప్రయోజనం కలగలేదు. భయంకరంగా ఉండే రాక్షసుల్ని చూసి చూడడంతోనే నరులు హడలిపోతారు కదా. అటువంటిది ఆమెకు అల్లుడు కావడానికి ఎవరొప్పుకుంటారు? నాకు పెళ్లి కాలేదని నాకంటే రాక్షసే ఎక్కువ బెంగ పెట్టుకుంది. ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు సంచారానికి వెళ్లిన రాక్షసి తనతో ఒక మనిషిని తీసుకొచ్చింది. ఆ మనిషి సుమారు 30 ఏళ్ల వయసుతో బలంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. అతని ఆకారము, దుస్తులు చూసి చూడడంతోనే అతనొక పశువుల కాపరి అని, విద్యా వివేకాలు లేని మూర్ఖుడని అర్థమవుతోంది. ఆ విషయాన్నే నాకు తల్లిగా ఉంటున్న రాక్షసి కూడా చెప్పింది. అయితే రాక్షసి వాణ్ణెందుకు పట్టుకొచ్చిందో నాకు మొదట అర్థం కాలేదు. దొరక్క దొరికాడు నరుడు. అడవిలో పశువుల్ని కాసుకుంటూ ఉంటే నా నేర్పును ప్రయోగించి పట్టుకొచ్చాను నీకు పెళ్లి చేయడానికి అని రాక్షసి చెప్పిన మాటలు విని నేను విభ్రాంతురాలనయ్యాను. చేతిలో ఒక కర్ర, తలకో పాగా, మొలకో బిళ్లల మొలతాడు, ఆ మొలతాటికి ఒక కాపీనము, ఒంటి నిండా ఒక నల్లుల గొంగళీ ధరించున్న ఆ పశువుల కాపర్ని నాకు పెళ్లి చేస్తానంటుంటే ఏమనాలి? మూర్ఖుడైన ఈ పశువుల కాపర్నా నేను చేసుకునేది అని ఆశ్చర్యంగా అడిగాను. ఎంత మూర్ఖుడైనా నరుడు మనకి దొరికాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాక వీడిలాగే ఉంటాడనుకోకు. నేను వాడికి సమస్త విద్యలు నిమిషంలో నేర్పుతాను. అఖండమైన తెలివితేటలు గలవాడుగా చేస్తాను. మంచి మంచి దుస్తులు, వస్తు వాహనాలు తెచ్చిస్తాను. నీకు తగిన భర్తగా తయారు చేస్తాను. నీ చెప్పు చేతల్లోనూ నా భయభక్తుల్లోనూ ఉంటాడు. నా మాట నిజమని నీకు తర్వాత తెలుస్తుంది అని రాక్షసి నా కన్ని విధాలా నచ్చజెప్పింది. నేను ఒప్పుకున్నాను. కనకదుర్గ గుడిలో రాక్షసి మా ఇద్దరికీ ఒక శుభముహూర్తంలో పెళ్లి చేసింది. పశువుల కాపరికి మంచి మంచి దుస్తులిచ్చి 3 రోజుల్లో అతనికి తను నేర్చిన మంత్ర తంత్ర విద్యలన్నీ నేర్పింది. నిజంగానే అఖండమైన తెలివితేటలు గలవాడుగా చేసింది. భార్యాభర్తలమైన మేమిద్దరం క్షేమంగా ఉండడానికి ఈ మంత్రాల మరిని మాకు బసగా ఇచ్చింది. చెట్టు త్వరలో ఉన్న ఈ గుహలోకి ఇతరులు రావడం అసంభవం. నా భర్త నా చెప్పుచేతల్లోనే ఉంటాడు. కాని రాక్షసి వల్ల నేర్చుకున్న అమోఘమైన విద్యలన్నింటినీ క్రమంగా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు. మాకు తెలియకుండా నగరాల్లో ప్రవేశించి కన్యలను చెరబట్టడము, మాయలు పన్ని కులస్త్రీలను వంచన చేయడం జరిగిస్తున్నాడు. అతను చేసే దుర్మార్గాలు అప్పుడప్పుడు మాకు తెలుస్తుంటాయి. కాని తను నేర్చిన మంత్ర విద్య వల్ల వాడు మాకు కూడా అపకారం చేయగల అవకాశం ఉంది. అందువల్ల నేను గాని రాక్షసి గాని వాణ్ణి పూర్తిగా అదుపులో పెట్టలేకుండా ఉన్నాం.
మొదట్లో వాడికటువంటి అమోఘమైన గుప్త విద్యలు నేర్పడం అపరాధమైందని రాక్షసి అప్పుడప్పుడు కించపడుతోంది. కానీ ఏం లాభం? మేము తనకి పూర్తిగా తిరుగుబాటు చేస్తే అతని వల్ల అపకారాలు పొందడము, నేను భర్తలేని దాన్ని కావడము జరుగుతుందని నేను, మా పెంపుడు తల్లైన ఆ రాక్షసి కూడా అతని దుర్మార్గ కార్యాలను చూసి చూడనట్లు, తెలిసి తెలియనట్లు నటించి ఊరుకుంటున్నాం. మీ ప్రేయసీ ప్రియుల్ని ఎక్కడి నుంచో బంధించి తీసుకురావడం అన్నది నాకు కొత్తగా తెలిసిన మరి ఒక విషయం. నా భర్తకు విరోధస్తురాల్ని కానంత వరకు మీకు ఎటువంటి ఉపకారం కావాలన్నా చేస్తాను. వింటున్నారు కదా అని సారంగి తన వృత్తాంతాన్నంతటినీ చెప్పిన తర్వాత, అయితే మేము ఆజన్మాంతం ఈ చెట్టు గుహలో ఉండిపోవలసిందేనా? మాకు విముక్తి మార్గం లేనేలేదా అని మాంచాలు అడిగింది. ప్రస్తుతం అంతే అనుకోవాలి అంది సారంగి. ఆ దుర్మార్గుడు వల్ల నాకు శీలభంగం కాకుండా నువ్వు నన్ను కాపాడగలవా అని మాంచాలు అడిగింది. కాపాడగలను. నా భర్త వచ్చే వరకు మీ ఇద్దరు మీ నిజ రూపాలతో ఇక్కడ కలిసి ఉండొచ్చు. అతను వచ్చేటప్పటికి మిమ్మల్ని తిరిగి కుక్కలుగా మారి చుంచుతాను. అంతవరకు యథేచ్ఛగా ఉండండి అని సారంగి చెప్పిన దానికి ఆమె వల్ల తమకు ఆ మాత్రం ఉపకారమన్నా జరుగుతోంది కదా అని మాంచాల, కోలాహలాలిద్దరూ తాత్కాలికంగా సంతోషించారు. యువరాజు విజయకుమార్ నియమిత సమయానికి ముందుగానే వచ్చి సాంకేతిక స్థానంలో వేచున్నాడు. కాని ఆమె రాకపోవడం అతని హృదయంలో ఆరాటం పుట్టించింది. మంజురొచ్చే మార్గం వైపు ఎదురుతెన్నులు చూస్తూ చాలాసేపు వేచుండి తనలో తాను ఆమెను గురించి తర్కించుకోవడం మొదలుపెట్టాడు. తిరిగి ఇదే వేళ ఇక్కడికొచ్చి నన్ను కలుసుకుంటాను అనడం నన్ను ఏడిపించడానికి కావచ్చు. దేవసుందరి ప్రియనేచ్చలి కాబట్టి ఆమె యొక్క వివరాలు మెల్లగా తెలుసుకోవచ్చునని ఆశపడ్డాడు. ఎంత నేర్పరి, ఎంత చమత్కారంగా మోసం చేసింది! నా తెలివి ఆ జాణ ముందు ఎందుకు కొరగాలేదన్నమాట. తన వాడి చూపులతో నన్ను వెర్రివాణ్ణి చేసిపోయింది. అవురా, స్త్రీలు ఎంతకైనా తగినవారే కదా. తనకిష్టం లేనప్పుడు రానని చెబితే నేను ఏమంటాను అని అతను తలపోసుకుంటున్న మరికొన్ని క్షణాల్లో దూరాన అడుగుల చప్పుడు వినిపించడం వల్ల యువరాజు ఆశతో అటు చూశాడు. ఆ వస్తున్న వ్యక్తి మంజరి అని గుర్తించగానే అతని ప్రాణం లేచొచ్చింది. అయినప్పటికీ అతను తన సంతోషాన్ని పైకి కనిపించకుండా ఆమె వచ్చే వరకు అంత ఆరాటం పడినవాడు తీరా ఆమె వచ్చిన తర్వాత ముఖాన్ని ఇంకోవైపు తిప్పుకొని అతి బిటుసరిగా కూర్చున్నాడు. మంజరి నిజంగా చెప్పుకోదగిన సౌందర్యవతి. ఆ వనయవ్వన స్ఫురద్రూపికి అతని చేష్టలేమీ అర్థం కాలేదు. అతను అంత ఉదాసీనంగా ఉంటే తనకేనా లేంది అనుకుంది. కొద్ది క్షణాలు అతను పలకరిస్తాడేమోనని వేచుంది. కాని అలా జరగలేదు. సరే, అయితే వెళుతున్నాను అంటూ ఆమె నీళ్లు ముంచుకోవడానికి చంకలో ఉన్న బిందెతో కొలనువైపు వెళుతుంటే అతడు కంగారు పడ్డాడు. వెంటనే లేచి ఆమె మార్గానికి అడ్డుగా నిలిచి, ఇందుకేనా నన్ను రమ్మన్నావు అని అడిగాడు. నేను రమ్మలేదు, బాగా జ్ఞాపకం తెచ్చుకో. తిరిగి నన్ను కలుసుకోవడానికి ఎప్పుడు వీలవుతుంది అని నువ్వు అడిగిన దానికి నేను బదులు చెప్పానంతే. అబద్ధమాడకుండా నిజం చెప్పు. ఓ అబ్బో, నీతో మాట్లాడడం చాలా కష్టంగా ఉందే. నువ్వే ఎంత చతురాలవైతే నీ యజమానురాలు ఇంకెంత చతురాలు ఉంటుంది. మరేంటనుకున్నావు? సరి, దానికేం గాని నువ్వు నన్ను మళ్ళీ కలుసుకోవాలని కోరడం దేనికి? అలా తొందరపడితే ఏం చెప్పను. నీకోసం నేనెంతసేపటి నుంచి కాచుకునున్నానో నీకేమైనా తెలుసా? తెలుసుండేనా ఇంత ఆలస్యంగా వచ్చావు? ఏం చేసేది, ఈవేళ మా యజమానురాలు పందెంలో పాల్గొంది. ఎవరితో? ఎవడో అభాగ్యుడు తయారయ్యాడు. ఏ దేశానికో మహామంత్రట. పందెం పూర్తయ్యేటప్పటికీ ఈ వేళ అయింది. ఎవరు నెగ్గారు? ఎవరు నెగ్గుతారు అడగాలా? మీ దేవసుందరి నెగ్గిందన్నమాట. ఆహా, అక్షరాలా అంతే. ఇటువంటి దౌర్భాగ్యులు ఎంతమంది కాలేదు. ఓడిన ఆ మహామంత్రి తన సర్వస్వం దేవసుందరికి సమర్పించి జైలు పాలేయడన్నమాటే. అందుకింకా సందేహమా? యువరాజు ఒక నిట్టూర్పును విడిచి నిలువున కూలబడ్డాడు. ఎవరో ఓడిపోతే నీకెందుకు అంత దిగులు? అతను జవాబు చెప్పలేదు. ఓడిపోయిన అతను నీకేమన్నా బంధువా? మరేమిటి, ఈవేళ ఒకడయ్యాడు. అంతకు ముందు ఇటువంటి వాళ్ళు ఎందరో, ఇక ముందు ఇంకా ఎందరో కానున్నారో. అవునవును, అందును గురించి ఆలోచిస్తున్నాను. నీకెందుకయ్యా లేనిపోని ఆలోచన అంటూ ఆమె బిందె అక్కడ పెట్టి అతని చెరువుగా కూర్చుంది. నా మనసులో ఉన్నదేమిటో నిజం చెప్పేనా? యువరాజు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. నీలాగా వృధా కాలయాపన, వ్యర్థ కాలక్షేపం నాకిష్టం లేదు. వింటున్నావా? వింటున్నాను. నువ్వు నా మనసును అపహరించావు కనుక శిక్షాపాత్రుడు అయ్యావు. అతనికి నవ్వు ఆగకపోవడం వల్ల పకాలను నవ్వాడు. ఏం నవ్వులాటగా ఉందా? లేదు, నువ్వు విధించే శిక్షను అనుభవించడానికి సంసిద్ధుడుగా ఉన్నాను. ఆడి తప్పవు కదూ. అది మా వంశాన లేదు.
సరే, నీకెటువంటి శిక్ష విధించాలో ఆలోచించి రేపు చెబుతాను. మీ యజమానురాలతో ఆలోచిస్తావా? ఇది మా యజమానురాలతో ఆలోచించవలసిన విషయం కాదు. అయితే ఇప్పుడే చెప్పొచ్చు కదా. ఆమె మాట్లాడకుండా తలను కిందకు దించుకుంది. నువ్వు విధించబోయే శిక్ష నాకు తెలిసింది. చెప్పమంటావా? చెప్పు చూద్దాం. నీ మనసును అపహరించినందుకు గాను నిన్ను పెళ్లి చేసుకోవడమే నాకు తగిన శిక్ష అని నీ ఉద్దేశం, అవునా? ఆమె పకపకా నవ్వుతూ లేచి వెళ్ళిపోబోయింది. అతనామె చేయి పట్టుకున్నాడు. సిగ్గు వల్ల ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. నోటంట మాట రాలేదు. మంజరి, నీలాంటి అద్భుత సౌందర్యవతిని పాణిగ్రహణం చేయగలగడం కంటే ఇంకా ఏం అదృష్టం కావాలి? కొస వరకు ఇదే మాట మీద నిల్చోవడం కావాలి. అనుమానిస్తున్నావా? లేదు, కాని ఏంటి సందేహం? నేను నువ్వు చెప్పిన మాటలను బట్టి దేవసుందరితో గుర్రం పందెంలో నువ్వు పాల్గొనడానికి కుతూహలపడుతున్నట్టు అర్థమైంది. అంతలో ఎవరో నలుగురేదురు కలిసి అక్కడికొస్తున్నట్లు అలికిడైంది. ఇద్దరూ కంగారు పడ్డారు. వారు చురుగ్గా మరింత దగ్గరగా వచ్చారు. దేవసుందరి పరిచారకులు తప్ప ఇక్కడికింకెవరూ రారు. నేను ఆలస్యం చేయడం వల్ల యజమానురాలు నాకోసమే వాళ్లను పంపుంటుంది. నువ్వు వాళ్ళకు కనిపించకుండా త్వరగా వెళ్ళిపోవాలి అని మాత్రం హెచ్చరించి విస్తారం మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల మంజరి బిందెను చంకలో ఎత్తుకుని కొలనువైపు చరచరా నడిచి వెళ్లి నీళ్లలో దిగి స్నానం చేస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది. యువరాజు ఆమె చెప్పిన ప్రకారంగానే వచ్చిన వారికి కనిపించకుండా తన గుర్రంతో ఒడిగా వెళ్ళిపోయాడు. మరికొన్ని క్షణాల్లో మంజరి మంజరి అని పిలుచుకుంటూ కొందరు చెలులు చెరువు దగ్గర చేరారు. నీళ్లలో స్నానం చేస్తున్న మంజరిని చూశారు. ఎంతసేపనగా వచ్చావు మంజరి ఇక్కడికి? నిన్ను వెతుక్కుంటూ ఎంతమంది రావాలా అని ఒక ఆమెనగా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఇంతలోకే నేనిక్కడ ఏమైపోతాననుకున్నారు అని మంజరి అడిగింది. వచ్చి ఆ సంగతి యజమానురాలను అడుగు. ఆవిడే నీ కోసం మమ్మల్ని పంపించింది. ఏంటి జరుగురు పని? జరుగురు పని లేకపోయినా నువ్వు కనిపించకపోతే ఆవిడగారు క్షణం బ్రతకలేదుగా. కొలంలో నీళ్ళీ వేళ చాలా చల్లగా హాయిగా ఉన్నాయి. అంచేత ఎంతసేపున్నా నీళ్లలోనే ఉండాలనిపిస్తోంది. అంతేనా? లేకపోతే ఏంటి? ఆహా, ఏం లేదు. మేమొస్తుంటే ఈ ప్రాంతంలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించిందిలే. వినిపిస్తే ఏ రాజకుమారుడన్నా అని ఒక చిలికత్తంటుంటే మిగిలిన వాళ్ళందరూ విరగబడి నవ్వులకు పడ్డారు. తన విషయమును వాళ్లు పసిగట్టారేమోనని మంజరి అనుమానపడింది. అయినా ముందుగా వాళ్లకు అవకాశం ఇవ్వడం ఎందుకని తీవ్ర కోపాన్ని నటిస్తూ, నోరు మీయండి, మనలాంటి దాసీ ముఖాలకేనా రాజకుమారుడు అంది. మా ముఖాలకు అనలేదమ్మా, నీ ముఖానికే. నేను మాత్రం మీలాంటి దాసీని కానా? అయితే మాత్రం నీ చక్కదనం ఈ ప్రపంచంలో ఇంకెవరకుంటుంది? నిన్ను రాజకుమారుడే కాదు, గంధర్వ కుమారుడన్నా ప్రేమిస్తాడు. అందుకే దేవసుందరి నిన్ను ఒంటరిగా వదిలిపెట్టదు. వరగారా. ఎంత చమత్కారివే, నేనసలు రాను, పో. ఇంకో క్షణం ఆలస్యం చేశావంటే దేవసుందరి ఆవిడిగారే స్వయంగా వచ్చి పడుతుంది. నీ నుంచి మా అందరికూ చివాట్లు తగులుతాయి. త్వరగా రావమ్మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని చిరుల చేత బ్రతిమాలించుకుని మంజరి స్నానం చాలించి గొట్టు మీదకొచ్చింది. నీళ్ల బిందెనెత్తుకుని అందరితోనూ కలిసి వడివడిగా వెళ్ళిపోయింది. మంత్రదండం పోయినందుకు శివంగి ఆగ్రహపడుతుందన్న భయం కంటే అది ఎవరికన్నా చిక్కితే వారు మంత్రాల మరిలో ప్రవేశించగలరని, అందువల్ల తన గుట్టుమట్లు తెలిసిపోతాయని ఫకీర్ ఎక్కువగా భయపడ్డాడు. ఆ భయం వల్ల మంత్రదండం కోసం తాను అంతకుముందు సంచారం చేసొచ్చిన ప్రదేశాలన్నింటినీ గాలించడం మొదలుపెట్టాడు. ఎంత వెదికినా అది ఎక్కడా కనిపించలేదు. దానిని తనెక్కడ పోగొట్టుకునుంటాడా అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రబల ప్రయత్నం చేశాడు. యువరాజును పట్టడానికి తాను భరద్వాజ మహారాజుల కోటలో ప్రవేశించి పూజలు చేస్తున్నప్పుడు శ్యామలానగర గూఢచారి వల్ల గుట్టు బయటపడి తను పట్టుబడినై ఉన్న సమయంలో కంగారుగా పారిపోతున్నప్పుడు ఆ హడావిడిలో మంత్రదండాన్ని అక్కడే మరిచిపోయి ఉండాలని ఊహించుకున్నాడు. కాని తిరిగి అక్కడికి వెళితే భంగపాటు తప్పదు. ఆ మహారాజు తనని బంధించి చేయవలసిన పనిని చేస్తాడని మాయల ఫకీరుకు తెలుసు. అందుకని అతను అక్కడికి వెళ్లడానికి జంకుతున్నాడు. అయినా మంత్రదండం కోసం వెళ్ళక తప్పదు కాబట్టి ఒక రుద్రాలి వేషంతో భానునగరంలో ప్రవేశించాడు. అక్కడక్కడా తిరుగుతూ యువరాజును గురించి, మహారాజును గురించి దొరికిన వివరాలను బట్టి యువరాజు నగరంలో లేడని, మహామంత్రి విద్యాసాగర్ కూడా గ్రామాంతరం వెళ్లాడని తెలుసుకున్నాడు. ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, కోటలో ప్రవేశిస్తే గాని తెలీదు కాబట్టి కోట ప్రవేశానికి మార్గం కోసం అన్వేషిస్తుండగా అతనికి ఒక ఉపాయం తోచింది. నలుగురు నడయాడే కోట ముఖద్వారం దగ్గర కూలబడి నెత్తిన చేతులు పెట్టుకుని గోలుని ఏడవడం ఆరంభం చేశాడు. వేషధారిగా ఉన్న మాయల ఫకీర్ను ఎవరూ గుర్తించలేక ఎవరో రుద్రాలు ఏడుస్తుంది ఎందుకో తెలుసుకోవాలని చుట్టూ మూగారు.
ఎందుకవ్వా, నీకొచ్చిన కష్టమేమిటి, ఎందుకు ఏడుస్తున్నావు అని ఒకరు, ఇలా కోట ముందర కూలబడి రోదన చేయడం దేనికి అని ఇంకొకరు. నీ దుఃఖ కారణాన్ని పైకి చెబితే ఎవరన్నా చేయగలిగిన సహాయం చేస్తారు, ఏమీ చెప్పకుండా నెత్తిమీద చేతులెట్టుకుని గుండె బదలయ్యేటట్లు ఏడిస్తే ఏం లాభం అని వేరొకరు. ఆ రుద్రాలి ఏడుపుకు సానుభూతి చూపుతూ సాదరంగా అడిగిన మీదట, నాకొచ్చిన కష్టాన్ని ఏమని చెప్పుకోన్నాయన్లారా, తాటికి కాళ్ళు చాచుకున్న ఈ ముసల వయసులో తీరని దుఃఖం వచ్చి పడింది. ఎవరో మాయల పకీరట, భలే మోసగాడట, బంగారపు బొమ్మలాంటి నా మనవరాల్ని ఎగరెత్తుకుపోయాడు నాయన. వాడి కోట్లో ఉన్నాడని తెలిసొచ్చాను. మీరందరూ చాలా దయగలవార్లా ఉన్నారు. ఆ మాయల పకీరుతో చెప్పి నా బిడ్డను నాకు ఇప్పించరాదా, నా దుఃఖాన్ని పోగొట్లేరా అని రుద్దురాల రూపంలో ఉన్న మాయల పకీరు అతి చమత్కారంగా తన మాటలు నిజమని అక్కడి వారందరూ నమ్మేటట్టు మొరపెట్టుకోగా, ఆ మాయల పకీరు సమాచారమంతా మహారాజుల వారికి తప్ప ఇంకెవరికీ తెలీదు. లోపలికి వెళ్ళి నీ గూడును వారికి చెప్పుకో అని అక్కడి వారందరూ రుద్దురాలకి సలహా ఇవ్వడమే కాకుండా ఆమెను లోనికి గొనిపోయి మహారాజుల దర్శనం చేయించవలసిందని కావలివారికి నచ్చజెప్పారు. కావలివారు అందరూ ఏకమై చెప్పిందాన్ని కాదనలేక ఆ రుద్రాల్ని లోనికి గొనిపోయి మహారాజు సాన్నిధ్యంలో నిలిపి, ప్రభు, ఈ ముసలదెవరో తమ దర్శనం కోరి ద్వారం దగ్గర ఏడుస్తుంటే చూడలేక లోనికి గొనొచ్చాం అని చెప్పారు. మహారాజు దుఃఖితురాలైన రుద్రాల్ని తిలకించి, ఎందుకలా ఏడుస్తావు, మా వల్ల నీకు కాగల కార్యమేమిటి అని సాదరంగా అడిగాడు. ప్రభు అనగా దేవుడు వంటివాడు, ప్రజల ఇబ్బందులు తొలగించగలవాడు, కనుకనే నా కష్టమును మనవి చేసుకోవడానికొచ్చాను అని రుద్రాలి వేషంలో ఉన్న మాయల పకీరు ద్వారం దగ్గర చెప్పిన మాటలనే మహారాజు చెప్పి అతని మనసు కరిగించాడు. మాయల పకీర రుద్రాలి మనవరాల్ని నిజంగానే అపహరించి ఉంటాడని భావించి, అవ్వా, మాలాంటి వాళ్లమే ఆ మాయల పకీరు చేత వంచన చేయబడ్డప్పుడు నీలాంటి సామాన్యుల సంగతి లెక్కేముంది, వాడు నీ మనవరాలనే కాదు, మా మంత్రి కుమార్తె మాంచాలను, గురుపుత్రిక వరలక్ష్మిని కూడా అపహరించుకుపోయాడు అని మహారాజు చెబుతుండగా, ఎంత ఘోరం, వాడి దగ్గర ఒక మంత్రదండం ఉంది ప్రభు, దానివల్లనే వాడిటువంటి ఘోరాలు చేస్తున్నాడు. వాడిప్పుడు మన కోటలో లేడా అండి అని అవ్వడిగింది. లేడు, వాడు నువ్వు చెప్పిన ఆ మంత్రదండాన్ని కూడా మన కోటలో జార విడుచుకుని హఠాత్తుగా పరారయ్యాడు. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవడానికి నా కుమారుడు మంత్రి విద్యాసాగరుడు బయలుదేరారు. వారు ఎక్కడ ఉన్నా పట్టి తీరతారు. అప్పుడు నీ మనవరాలు కూడా నీకు దక్కుతుంది, విచారపడకు. ఏమోనైనా, మీ నోటి చలవ వల్ల ఆ ప్రకారం జరగాలి కదా. వాడా మంత్రదండం కోసం ఏదో వేషం వేసుకుని మళ్ళీ వస్తాడేమో సుమండి, దాన్ని వాడికి చికనీకండి బాబు. మంత్రదండం ఇంకెక్కడుంది, మా విజయకుమార్ దాన్ని తనతో పట్టుకుపోయాడు అని మహారాజు చెప్పిన మాటలు వినగానే వేషధారిగా ఉన్న మాయల పకీరు కంగారు పడ్డాడు. తను అనుమానించిందంతా అయిందనుకున్నాడు. యువరాజా మంత్రదండం సాయంతో తన మంత్రాల మరి లోపల ప్రవేశించినట్లయితే ఎంత ప్రమాదం అనుకున్నాడు. మంచిది ప్రభు, తమరి మాత్రం బోగట్టాలన్నా చెప్పడం వల్ల కొంత ధైర్యం వచ్చింది. 4 రోజులు పోయాక మళ్ళీ వస్తాను. నా మనవరాల సంగతి ఏమైనా తెలిస్తే అప్పుడు చెప్పండి అని రుద్దురాలుగా ఉన్న మాయల పకీరు ఇక అక్కడ నిలవకుండా వడివడిగా కోట దాటి వెలుపలికొచ్చాడు. మంత్రదండం దక్కించుకున్న యువరాజు అప్పటికే మంత్రాల మరిలో ప్రవేశించి తాను కష్టపడి సంపాదించి తెచ్చిన సుందరీమణులను విడిపించుకుపోయాడేమోనని వేగిరపడ్డాడు. ఇక మధ్యలో మకాములేవీ చేయకుండా హుటాహుటిన పోయి నిజనివాసం చేరుకున్నాడు. గుహద్వారం యథాప్రకారం బంధించబడి ఉన్నందుకు కొంత కుదుటపడ్డాడు. సారంగి మామూలు అలవాటు ప్రకారం తల్లిగారి ఇంటి దగ్గర ఉండుంటుందని ఆలోచించి వెంటనే అక్కడకు బయలుదేరిపోయాడు. కాని సారంగి అక్కడ లేదు. శివంగి మాత్రం ఒంటరిగా ఉంది. ఏన్నైనా ఇలా వచ్చావు అని అల్లుణ్ణి సాదరంగా అడిగింది. మీ అమ్మాయి కోసం వచ్చాను అన్నాడు పకీరు. అమ్మాయి ఇక్కడికి రాలేదే, గుహలో ఉందా అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. నేనింకా గుహలో చూడలేదు, ఉంది కాబోలు అని పకీరు ఇంకా అక్కడ నిలవకుండా వెనుతిరిగొచ్చాడు. మంత్రాల మర్రి దగ్గర చేరి తన మామూలు అలవాటు ప్రకారం సాంకేతిక శబ్దం చేశాడు. లోపల నుంచి సారంగొచ్చింది. కాని ద్వారం తెరవకుండానే, వచ్చావు గాని నాకు పిల్లాన్ని తెచ్చావా అని అడిగింది. చెప్తాను, ముందర ద్వారం తెరు. ముందర చెప్తేనే, లేకుంటే ద్వారం తెరిచేది లేదు. చాలా జరుగురు పనుల్లో ములిగి నీకు బిడ్డను తీసుకురాలేదు సారంగి, క్షమించు, ఈ మాట తప్పకుండా తీసుకొస్తాను. ఈ మాట ఎంతకాలం నుంచి చెబుతున్నావు, నీకిప్పుడు తలుపు తీను వెళ్ళు అని ఆమె కోపంగాని అంటోందని పకీరు యువతల నుంచి తెలుసుకున్నాడు. ఈసారికి మాత్రం క్షమించమన్నానుగా, ఈ ఒక్క మాట నా మాట నమ్ము. పోనీ మంత్రదండమన్నా దొరికిందా? లేదు, ఆ ప్రయత్నంలో ములిగొండడం వల్లనే నీ పని చేయలేదు. అది కూడా తీసుకురాలేదా? తీసుకురాలేదు, కాని అది ఎవరి దగ్గరుందో తెలుసుకునొచ్చాను.
అయితే తక్షణం వెళ్ళు. నువ్వు లోపలికి రానక్కర్లేదు. నాకు పెంచుకునేందుకు చక్కని బిడ్డని, ఆ మంత్రదండాన్ని తీసుకొచ్చినప్పుడే నీకు ద్వారం తెరిచేది. అంతేనంటావా సారంగి? అవును, ముమ్మాటికి అంతే. సరే అయితే ఇప్పుడే పోతున్నా, కానీ కుక్కలు భద్రంగా ఉన్నాయి కదా? ఆ, భద్రంగా ఉన్నాయి, పోయిరా. నువ్వు ఈసారి కూడా వాటిని తీసుకురాకుండా వచ్చావంటే ఇప్పుడు జరిగినట్టే జరుగుతుంది, తలుపు తీయను అని సారంగి లోపల నుంచి అన్నదానికి వెలుపల నుంచి బదులు జవాబు రానందువల్ల భర్త వెళ్లిపోయినట్లు సారంగి గ్రహించి అక్కడి నుంచి మరలిపోయింది. మాయల పకీరు నిద్రాహారాలు మాని యువరాజు కోసం దేశ దేశాలు గాలిస్తున్నాడు. అతడు తన మంత్రదండమును దక్కించుకున్నప్పటికీ మంత్రాల మర్రి చేరనందుకు కారణం ఏమై ఉంటుందా అని చాలా దూరం ఆలోచించాడు. మంత్రాల మర్రున్న స్థలమును యువరాజు అంతవరకు కనుక్కోలేకపోయాడని అర్థం చేసుకున్నాడు. వివిధ పట్టణాలు అరణ్యాలు గాలించి చివరికి కళ్యాణదుర్గం చేరుకున్నాడు. నగరమంతటా చుట్టొచ్చి మావుళ్ళమ్మ పూటకోళ్ళింట్లోనే బస చేశాడు. తానొక పరదేశీనని పగడాల వ్యాపారినని చెప్పుకొని అదేవిధంగా దుస్తులు వేషభాషలు వగేరా మార్చుకుని తెలివిగా ప్రవర్తిస్తూ ఆ పూటకోళ్ళామికి ఇవ్వలసిన దానినిచ్చి కడుపు నిండా భోజనం చేసి విశ్రమించిన సమయంలో అతనికి ఎదురుగా గోడనున్న వంకీకి తగిలించబడిన కొన్ని దుస్తులు కనిపించాయి. అవి యువరాజు విజయకుమారుడివిగా గుర్తించి విభ్రాంతుడయ్యాడు. తన వేగిరపాటును పైకి కనపడనీయకుండా అవ్వను పిలిచి, అవ్వా, భానునగరం నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చి బస చేశారా అని అడిగాడు. ఎవరో రత్నాల వర్తకుడట. భానునగరం నుంచే అనుకుంటాను. 3 రోజులైంది వచ్చాడు, ఇక్కడే బస చేశాడు అని అవ్వ చెప్పగా ఫకీరు తల పంకించి, వంకినున్న ఆ దుస్తులు అతనివేనవ్వా అని మళ్ళీ అడిగాడు. అవును అని అవ్వ బదులు చెప్పింది. అశ్వారూఢుడై వచ్చాడా, పాదచారిగా వచ్చాడా? అశ్వారూఢుడయ్యే వచ్చాడు. గుర్రానికి తనకు కలిపి పూటకు 2 వరహాలిస్తున్నాడు. ఆ వర్తకుడు నీకు తెలిసినవాడానైనా? అయ్యుంటాడు. భానునగరంలో నాకొక మిత్రుడైన వ్యాపారుండాలి. అతని నగరం వచ్చి నీ ఇంట్లోనే బస చేస్తాడని చెప్పాడు. అతని ఇతననుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాడు? రోజూ నగరంలోకి వెళ్లి వ్యాపారం చేసుకుని చాలా పొద్దుపోయి వస్తుంటాడు. అయితే అవ్వా, నువ్వు నాకొక ఉపకారం చెయ్యాలి. ఏంటి నాయనా? ఆ భానునగర వర్తకుడికి నేను కొంత పైకం బాకీ ఉన్నాను. నేను ఇక్కడున్నట్లు తెలిస్తే ఆ పైకానికి ఒత్తిడి చేస్తాడు. ప్రస్తుతం నా దగ్గర అతని కీయడానికి చాలినంత పైకం లేదు. అందువల్ల నన్ను నువ్వు కొంచెం రహస్యంగా కాపాడాలి. నా ఉనికి అతనికి తెలియకూడదు. 2 రోజులు వ్యాపారం సాగిందంటే చాలినంత పైకం వస్తుంది. అతని బాకీ ఇచ్చేస్తాను. అయ్యో, దానికే నాయనా, అటువంటి ఇబ్బంది ఎవరికైనా వస్తుంది. నువ్వు బాకీలు ఎగ్గొట్టే వాళ్లా లేవు. నా వంటశాలకు వెనక తట్టున పిడకల గది ఒకటుంది. ఆ వర్తకుడొచ్చినప్పుడు నువ్వక్కడ దాక్కున్నావంటే చాలు, కనిపించావు. అదేనా 2-3 రోజులే అవ్వా. ఆ లోపుగా నా వ్యాపారం వల్ల పైకం వస్తుంది. అతనిది అతనికిచ్చేసి అప్పు తీర్చుకుంటాను, స్వేచ్ఛగా ఉంటాను. అలాగే చెయ్యి నాయనా, నాతోరా, నీకా పిడకల గది చూపిస్తాను. నీ సామాన్లు వగేరాలు కూడా అందులోనే పెట్టుకుని ఉండొచ్చు అని చెప్పి అవ్వ ఆ మాయలమారి మాటలు నమ్మి అతన్ని తనతో తీసుకెళ్లి పిడకల గదిలో బస ఏర్పాటు చేసింది. అతనున్నప్పుడు నీకు భోజనం వగేరాలు కూడా ఇక్కడికే తెచ్చిపెడుతుంటానులే. ఏదో అవ్వ, 2 రోజుల పాటు ఇలాగే కాపాడావంటే మాట దక్కిపోతుంది అని మాయల పకీరు మరొక మాటు అవ్వను హెచ్చరించి ఆ పిడకల గదిలో తన బస ఏర్పాటు చేసుకుని విశ్రమించాడు. మరికొంతసేపటికి యువరాజు అశ్వారూఢుడై వచ్చి అవ్వ ఇంటి దగ్గర దిగాడు. అవ్వ అతనికి మామూలుగానే స్నానపానాదులు ఏర్పాటు చేసి అతను భోజనం చేస్తుండగా దగ్గర కూర్చుని విశేషాలు అడగడం మొదలుపెట్టింది. ఈ పూట చాలా పొద్దుపోయిందే నాయనా, దేవసుందరి ఇంటికి వెళ్ళావా? అక్కడ నీ వ్యాపారం ఏమైనా తృప్తికరంగా జరిగినట్లా? ఆ, బాగానే జరిగిందవ్వా. దేవసుందరి దగ్గర మంజరి అని ఒక పరిచారకుంది కదా, ఆమెను గురించి నీకేమైనా తెలుసునావ్వా? తెలియడానికేముంది, ఈ నగరంలో ఆమెను మించిన అందగత్తెలు లేరని ప్రతీతి. ఇంకా పెళ్లి కాలేదు. తనతో చిరి సమానమైన అందగాడు దొరికితేనే గాని పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ పట్టింది అని అవ్వ చెబుతున్న మాటలన్నింటినీ పిడకల గదిలో నుంచి ఫకీరు వింటూనే ఉన్నాడు. తనక నగరంలో మరి ఒక అందగత్త లభించే అవకాశం చిక్కింది కదా అని అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టాడు. తిరిగి మాటలు వినిపించడం వల్ల చెవులటు మళ్లించి వినడం మొదలుపెట్టాడు. మంజరి మరీ పెంకిపిల్ల సుమా, ఎటువంటి వాళ్ళని లెక్క చేయదు. దానికి తల్లిదండ్రులు లేరు, చుట్టాలు లేరు. మహారాజు ఒకనాడు అడవిలో వేటాడుతూ ఉంటే రోజుల బిడ్డగా ఉన్న మంజరి ఆ అడవిలో మహారాజుకు దొరికిందట. మహారాజులంగారి ఉంపుడుగత్తైన దేవసుందరి ఆ బిడ్డ తనకు కావాలని కోరితే ఆ వేసియందుండే ప్రబలానురాగం వల్ల మహారాజా బిడ్డను ఉంపుడుగతికిచ్చేశాడు. ఆమె దాదుల చేత ఆ దొరికిన బిడ్డని సాకించింది. క్రమంగా ఆ బిడ్డ పెరిగి పెద్దదై ఇప్పుడొక భువనైక సుందరిగా తయారైంది.
ఆమె పెంకితనము పోగొట్టగల ఏ అందగాడు ఆమెకు భర్తగా వస్తాడో చూడవలసింది. అయితే అవ్వా, దేవసుందరి వారకాంత గదా, మంజరి చేత కూడా వ్యభిచార వృత్తి ఎందుకు చేయించడం లేదు? అబ్బెబ్బే, ఆ మాట అనకూడదు, వినకూడదు. దేవసుందరి అందుకు ప్రయత్నం చేసే ఉంటుంది, కాని మంజరి అటువంటి నీచవృత్తిలోకి దిగే మనిషి కాదు. అందువల్ల దేవసుందరి ఆ ప్రయత్నాన్ని శాశ్వతంగా వదులుకుంది. అంతేకాక దేవసుందరి తరతరాలకు తరగనంత డబ్బును తానే సంపాదించుకుంది. మంజరి చేత ఆ నీచవృత్తి చేయించి డబ్బు సంపాదించాలన్న అవసరం దేవసుందరికి లేదు. అంతలో యువరాజు భోజనాన్ని ముగించుకుని చేయి కడుక్కునేందుకు పెరట్లోకి వెళ్ళాడు. అతనింకా భోజనం దగ్గరే ఉన్నాడని తలస్తోన్న పిడకల గదిలోని పకీరు కిటికీ గుండా యువరాజును హఠాత్తుగా చూసి తటాలన వెనక్కు వాలడంలో గోడ మీద 2 కొండలు తగిలి కింద పడ్డాయి. ఆ చప్పుడుకు యువరాజు అటు చూశాడు, కాని ఎవరూ కనిపించలేదు. చేయి కడుక్కోవడం పూర్తి చేసి లోపలికొచ్చి, అవ్వా, ఆ గదిలో ఏంటో కొండలు బద్దలైన చప్పుడు వినిపించింది, చూసుకో అన్నాడు. అవునాయనా, ముండాపిల్లి అన్నీ అటువంటి పనులే చేస్తుంటుంది. దాన్ని ఇంట్లో లేకుండా తరిమేద్దామంటే ఎలకల బాధ పడలేము. అవునవ్వా, ఎలకలుండే చోట తప్పకుండా పిల్లుండాలి అంటూ యువరాజు యువతలకొచ్చేసి తిరిగి దుస్తులు ధరించి అశ్వారోహుడై బయలుదేరాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత పిడకల గదిలో ఉన్న పకీరు యువతలకొచ్చి యువరాజు మసిలిన చోట్లన్నీ వెతికాడు, కాని అతనికి మంత్రదండమెక్కడా కనిపించలేదు. మందిర ముఖద్వారం దగ్గర గంట మోగడం విని దేవసుందరి ఆనంద పరవశరాలైంది. వెంటనే పరిచారకులను పిలిచి, నాతో పందెం కట్టడానికి మళ్ళీ ఎవరో వచ్చారు. మన అదృష్టం పండిందర్రా, త్వరగా పోయి ఆ వచ్చిన అభాగ్యుణ్ణి సగౌరవంగా లోపలికి తీసుకురండి అని ఆజ్ఞాపించింది. కొందరు చెలులు అదే ప్రకారం తమ మామూలు అలవాటును అనుసరించి మందిర ముఖద్వారం దగ్గరకొచ్చి అక్కడ తన గుర్రంతో వేచున్న యువరాజు విజయకుమార్ను తిలకించారు. గంట మోగించిన వారు మీరేనా అని అందులో ఒక ఆమె అడిగింది. అవును, నేనే అని యువరాజు బదులు చెప్పాడు. మా దేవసుందరతో పందెం కట్టగల ధైర్యం మీకుందా? ఉండబట్టే వచ్చాను, వచ్చి గంట మోగించాను. ఈ ద్వారానికి వేలాడగట్టబడిన ప్రకటనను చదివి అర్థం చేసుకున్నారా? ఆహా, చేసుకున్నా. మీరొకవేళ ఓడిపోతే మీ సర్వస్వము మా యజమానురాలైన దేవసుందరికి దక్కుతుంది. మీరు ఆజన్మాంతము కారాగృహంలో ఉంటారు. ఆ మాటలు ఇప్పుడెందుకు? పందెంలో ఒకవేళ మీ దేవసుందరే ఓడిపోకూడదా అని యువరాజనగా అక్కడ మూగిన చెలులందరూ విరగబడి నవ్వారు. ఆమెను ఓడించగల ప్రజ్ఞావంతుడు ఇంతవరకు పుట్టలేదు. అయినా మిమ్మల్ని నిరుత్సాహపరచడం మా ఉద్దేశం కాదు. లోపలకు దయచేయండి, భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక అని మొదటి పరిచారిక తన వారితో అతనిని ఆహ్వానించి లోనికి గొనిపోయింది. ఆ మందిర వైభవమును, అక్కడ వెలలేని సాధనా సామాగ్రిని తిలకించి విభ్రాంతుడవుతూ యువరాజు క్రమంగా అనేక ద్వారాలు దాటి పరిచారికల వెంట ఒక ప్రత్యేక మందిరం ప్రవేశించాడు. చెలులు అతన్ని అక్కడ ఒక ముఖమల్ సోఫా మీద కూర్చుండజేసి వేవనలతో విసురుతూ మర్యాదలు చేస్తున్నారు. మంజరి ఎక్కడా కనిపించలేదే అని అతను ఆదుర్దాగా అన్ని వైపులా చూస్తున్నాడు. అతను దేవసుందరి కొరకలా చూస్తున్నాడని తలచి ఒక పరిచారిక, కొద్ది క్షణాలు ఓపిక పట్టారంటే మా దేవసుందరొచ్చి తమ దర్శనం చేసుకుంటుంది అంది. యువరాజు మెదలకుండా కూర్చుని ఏ మహారాణులకు లభ్యం కాని అటువంటి అఖండ ఐశ్వర్యాలతో తొలదూతున్న ఆ వారకాంత యొక్క అదృష్టాన్ని ఒక విధంగా తనలో కొనియాడుకుంటూ మహాలక్ష్మీ నివాసంగా కనిపిస్తోన్న ఆ దివ్యభవనంలోని దేవసుందరి ఎటువంటి రూపవంతురాలై ఉంటుందో చూడాలని అతని మనసు వేగిరపడుతుండగా ఒక పసిడి పళ్ళెములో చందన తాంబూలాదులు అమరించుకుని సర్వాభరణ విభూషితురాలైన మంజరి ముందు నడిచొస్తుండగా ఆ వెనువెంటనే నల్లటి ఆకారము, మిట్టపళ్ళు, పేను కొరికిన కురులు కలిగిన ఒక వికృత కామిని మొయ్యలేనని మణిమాణిక్యాభరణాలు, సువర్ణ హారములు ధరించి రావడం తిలకించిన మహారాజు విభ్రాంతుడయ్యాడు. అతనిని చూడగానే మంజరి తెల్లబోయింది. అతను పట్టిన పట్టు వీడకుండా పందానికొచ్చినందుకు ఆమె శరీరం చెమట్లు కమ్మింది. నోట మాట రాక అడుగులు తడబడి చేతిలోని పళ్ళెమును జార విడిచింది. దేవసుందరి ఆగ్రహావేశపరురాలై, ఏమే ఆ పొగరు, వచ్చిన పెద్ద మనుషులను సత్కరింపదెచ్చిన చందన తాంబూలాదుల్నే జార విడిచావా, ఎంత అప్సకునో అంటూ పళ్ళు పటపటా కొరికింది. మంజరి ముఖాన కత్తివాటుకు నెత్తురుచుక్క లేకుండా కొయ్యబారి నిలుచుండగా గమనించిన యువరాజు, ఓ వేశ్యాకామిని, జరిగిన పొరపాటుకు ఆ అబలపై ఆగ్రహించి ఏమి ప్రయోజనం? ఆమె కావాలని అటువంటి పని చేయలేదు కదా, ప్రమాదం ఎవరికైనా వస్తుంది అని చెబుతున్న మాటలు వినిపించుకోక దేవసుందరి, ఒంటిమీద తెలివి తప్పిందేమో, నువ్వు పోవే, చందన తాంబూలాదులను తిరిగి మరొకరి చేత పంపించు అని ఆజ్ఞాపించినందువల్ల వంచిన తల ఎత్తక మంజరి లోనికి పోయింది. మా మొద్దు చేసిన పని వల్ల నేను తమకు నమస్కారమన్నా చేయలేదు.
అంటూ దేవసుందరి అప్పుడు మాత్రమే యువరాజుకు నమస్కరించి నిల్చుంది. అటువంటి వికృతాకారం గల స్త్రీ దేవసుందరి అవునో కాదో అని యువరాజుకింకా అనుమానంగానే ఉంది. దేవసుందరి అంటే నువ్వే కదా అని అతడు మొహమాటం లేకుండా అడిగేశాడు. అవును అని తన వంకర పళ్ళు బయటపడేటట్లు నవ్వింది దేవసుందరి. అరే భగవంతుడా, మంజరికి దాసిగా ఉండగల అర్హతైనా లేని ఈ కురీపి దేవసుందరికి అదృష్టరేఖ ఎక్కడ లిఖించావయ్యా? స్త్రీవాంఛను నశింపజేసి ప్రకృతిపై అసహ్యమును కలిగించే ఇటువంటి వికృత రూపులు వారకాంతలలో ఎక్కడైనా ఉంటారా? నీ సృష్టిలో ఇటువంటి వికృతాకారం కూడా ఉంటుందని చాటడానికి ఈ స్త్రీని మొచ్చుగా పుట్టించావా? పేరుకి రూపానికి ఎటువంటి వైరుధ్యం అని విజయకుమార్ తనలో తాను విభ్రాంతుడవుతూ ఆ వేశ్యను చూడలేక ముఖమును ఇంకొక వైపు తిప్పుకొని ఉండగా అంతలో ఇరువురు పరిచారికులు 2 పసిడి పళ్ళాల్లో చందన తాంబూలాదులను అత్తరు పన్నీరులను గొనొచ్చి దేవసుందరికి ఇరువైపులా నిల్చున్నారు. ఆమె ముందుకు నడవగా ఆ పరిచారికులు ఆమెను అనుసరించారు. దేవసుందరి యువరాజులకు పన్నీరు చల్లి గంధాదులు పూసి తాంబూలాదులతో సత్కరించి తదుపరి తమది ఏ ఊరు, తమ మొదల నామమేది అని ప్రశ్నించింది. నా పేరు విజయకుమార్, భానునగర యువరాజును అని చెప్పి వెంటనే నాలుగు కరుచుకున్నాడు. మాయల పకీరు పొట్టుబడే వరకు తన నిజ వృత్తాంతమును బయట పెట్టకూడదనుకుని ఇప్పుడు ప్రమాదవశాత్తు నోరు జారినందుకు ఎక్కువగా కించపడ్డాడు. దేవసుందరికి వెనక భాగాన గల ఒక కిటికీ దగ్గర పొంచి నిల్చున్న మంజరి యువరాజు చెప్పిన మాటలు విని ఆశ్చర్య సంభ్రమాలలో మునిగింది. తన ప్రేమకు పాత్రుడై తనను వలచిన అతడొక రాజకుమారుడని తెలియగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. కాని ఏం లాభం, దేవసుందరితో పందెం కట్టొచ్చిన అతడి భవిష్యత్తు శూన్యం కదా అని మితిలేని దుఃఖాన్ని పొందింది. తను నిలిచిన కిటికీ వైపు ఒక్కసారన్నా తల తిప్పి చూస్తే పందెం వద్దు అని సంజ్ఞ చెయ్యాలని కాచుకునింది. కాని అతన వైపుకు చూడనందువల్ల ఆమె కారాటం మరీ మరీ ఎక్కువైంది. దేవసుందరి తిరిగి అతనితో, మీరు నాతో పందెం కట్టొచ్చినందుకు నాకు సంతోషం. షరతులు సరిగా తెలుసుకున్నారో లేదో, మీ గుర్రం ఓడిన మీరును నా గుర్రం ఓడిన నేనును ఒకరికొకరం యావజ్జీవ ఖైదీలమై ఉండాలి. అంతేగాక ఓడిన వారు గెలిచిన వారికి తమకు గల యావదాస్తులను అర్పణ చేసుకోవాలి. తెలుసును కదా అంది. అప్పుడైనా అతనొక్క మారు ఈ వైపు తల తిప్పితే బాగుండని మంజరి హృదయం మహా కొట్టుకుంది. కాని అలా జరగలేదు. తన ఉనికి తెలిసేటట్లు దగ్గడమో తుమ్మడమో జరిగిస్తే పళ్ళెం పారేసినందుకు తన మీద అప్పటికే ఆగ్రహావేశురాలై ఉన్న దేవసుందరి ఇక తనని బతకనీయదని భయపడింది. తెలుసు, షరతులన్నీ తెలుసు, జయాపజయాలు దైవాధీనం కనుక పందెంలో పాల్గొనడానికే వచ్చాను అని యువరాజు అన్నాడు. బాగా ఆలోచించుకోండి, మీ శక్తి సామర్థ్యాలు తూచుకోండి. ఆనాక విచారించి ప్రయోజనం ఉండదు. మీకు గెలుపు మీద నమ్మకము ధైర్యము ఉంటేనే సవాల్ చేయండి, లేదంటే ఇప్పుడైనా వెనక్కు మళ్ళీపోవచ్చు అని దేవసుందరి తిరిగి అన్న మాటలు యువరాజుకు అవమాన కారణాలయ్యాయి. నేనేమీ ఆలోచించకుండానే ఇక్కడికొచ్చి సవాల్ చేయడం లేదు అన్నాడతను గంభీరంగా. కిటికీలో నుంచి చూస్తున్న మంజరికి ప్రాణ సంకటంగా ఉంది. అప్పుడైనా అతనొక్కసారి తన వైపు చూడకూడదా అని ఆమె ఏడ్చింది కూడా. కాని ఏం లాభం, యువరాజు ముఖమట్టు మళ్ళలేదు. మంజరి అక్కడుందని అతనికేం తెలుసు? అయితే బాగా ఆలోచించుకుని చెబుతున్నారు. మీరు నాతో గుర్రం పందానికి సవాల్ చేస్తున్న మాట ఖాయం అని దేవసుందరి తిరిగి రెట్టించి అడగ్గా, ముమ్మాటికి ఖాయం అని యువరాజు గంభీరంగా అన్నాడు. ఆ మాటని ఆలకించిన మంజరికి తల గోడకేసి కొట్టుకోవాలన్న ఆవేదన కలిగింది. కాని ఏం చెయ్యాలి? అంతకుముందు కొలుసుకున్నప్పుడే అతని మనసును ఆ పందెం నుంచి మళ్లించినందుకు తానును అనేక విధాలు నిందించుకుంది. అంతటితో అతని జీవితము, అతన్ని ప్రేమించినందుకు తన జీవితము సర్వనాశనం కావడం ఖాయమైనందుకు ఆమె సతతం దారలై కారే కళ్లతో శూన్యంగా చూస్తూ ఆ కిటికీ దగ్గర అలాగే కొయ్యబారి నిల్చుంది. అయితే ఎప్పుడు అని దేవసుందరి మళ్ళీ అడిగింది. మీ ఇష్టం, నేనెప్పుడు పడితే అప్పుడు సంసిద్ధంగా ఉన్నాను అంటూనే అతను అప్రయత్నంగా కిటికీలో ఉన్న మంజరి ముఖం చూశాడు. ఆమె కళ్లంట కారుతోన్న వేడి నీటి బిందువులు అతని హృదయాన్ని కరిగించాయి. యజమానురాలి ఆగ్రహానికి గురే తన ఎదుట అవమానింపబడ్డందుకు ఆమె అలా దుఃఖపడుతోందని అతను ఊహించుకుని ఆమె వైపు జాలిగా చూస్తుండగా మంజరి చిక్కిన అవకాశం జారవిడవకుండా 3 వేళ్లు అతనికి సంజ్ఞాపూర్వకంగా చూపించి వెంటనే పక్కకు తప్పుకుంది. ఆమె అభిప్రాయాన్ని యువరాజు అర్థం చేసుకున్నాడు. 3 రోజులు గడిచిన తర్వాత 4వ నాటి సాయంకాలం 4 గంటలకు మనం పోటీలో పాల్గొనొచ్చు అని యువరాజు చెప్పిన దానికి దేవసుందరి తక్షణం అంగీకరించి, మీరు రాజకుమారులు గనక ఆడి తప్పరని నాకు తెలుసు.
అయినా నేను పందానికి అవసరమైన కొన్ని ఏర్పాట్లు జరుపుకోవాలి. నియమిత కాలానికి మీరు రానియళ్ళ నా ఏర్పాట్లు వృధా అవుతాయి. సవాలు ఖాయం చేసుకున్నట్లు ఒక గుర్తుండడం అవసరం, రివాజు కూడా అయ్యుంది అని దేవసుందరనగా అది ధర్మం కూడా అంటూ యువరాజు తక్షణం తన వేలుకున్న రాజముద్రికను ఆమెకిచ్చి తర్వాత సవాల్ను తిరిగి ఖాయం చేసుకున్నాడు. అప్పుడు కిటికీలో మంజరి ముఖం మళ్లీ కనిపించింది. సాయంకాలం సాంకేతిక స్థలమైన కొలం దగ్గర కలుసుకోవాలని ఆమె కళ్లతోనే అతనికి సంజ్ఞ చేసింది. యువరాజు అంగీకారమును సూచిస్తూ తల ఊపాడు. ఎంతసేపు వేచున్నా అతను రాకపోయినందువల్ల ఆమె హృదయం తహతహా కొట్టుకుంది. అతను అనవసరంగా దేవసుందరి వలలో చిక్కుకుని సర్వనాశనం కాకుండా కాపాడడానికి ఆమె కంకణం కట్టుకుందే కాని అది నెరవేరగల విధానం ఆమెకు తెలియక ఆవేదన పడుతూ సాంకేతిక స్థలమైన కొలను దగ్గర వేచుండగా వినిపించిన అడుగుల చప్పుడు వల్ల ఆమెకు ప్రాణం లేచొచ్చినట్లయింది. ఆ వచ్చే వ్యక్తి యువరాజే అయ్యుంటాడని ఆమె ఆశతో అటు చూసింది. దూరపు వ్యక్తి క్రమంగా నడిచి దగ్గరవుతున్న కొద్దీ ఆమెకు ఆశ సన్నగిలింది. వాడెవడో బిచ్చమెత్తుకునే ఫకీరై ఉండడం తిలకించి నిరాశపడింది. యువరాజు ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాలేదు. తానక్కడ యువరాజు కోసం వేచున్న సంగతి దేవసుందరి పరివారానికి ఎవరికైనా తెలిస్తే ప్రమాదమని ఆమె భయపడుతున్న సమయంలో ఫకీరు దగ్గరగా వచ్చాడు. బహుశా అతను అక్కడ కొలంలో దప్పిక తీర్చుకోవడానికి వచ్చుంటాడని ఆమె అనుకుంది. అదే ప్రకారం ఫకీరు ఆమె ముందు నుంచి పోయి కొలంలో నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పుడు ఆమె దగ్గర ఆగాడు. కాని ఆమె అతనితో ఏమీ మాట్లాడలేదు. ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్లున్నారు అని ఫకీరు ఆమెను పలకరించాడు. నీకా సంగతులన్నీ అనవసరం, దాహం తీర్చుకోవడానికి వచ్చిన వాడివి, పనైంది కాబట్టి నీ దారి నువ్వు వెళ్ళు అని మంజరి నిర్లక్ష్యంగా అన్నందువల్ల ఫకీరుకు అమితమైన ఆగ్రహమే కలిగింది. అయినా అతను తన కోపమును పైకి కనపనీయక అబలకు ఉపకారం చేసే ఫకీరులను తోలనాడకు అన్నాడు. ఉపకారాలు ఏం చేయగలవు నువ్వు? తలుచుకుంటే ఏమైనా చేయగలను. ప్రేసీ ప్రియులను కలుపుతాను. రానున్న ప్రమాదాలను తప్పించగలను. పెళ్లికాని కన్యలకు అతి త్వరలో కళ్యాణ ప్రాప్తిని ప్రసాదించగలను అని ఫకీరు చెబుతుండగా దూరాన గుర్రపుడెక్కల చప్పుడు ఆ వెనువెంటనే యువరాజు విజయకుమార్ ఆమెకు కూడా కనిపించాడు. ఫకీరు కూడా చూశాడు. అదుగో నా ప్రియుడే వస్తున్నాడు అని మంజరి ఆనందము పాట్లే కనేసింది. అయితే మేం పోతాం అని ఫకీరు మెల్లమెల్లగా ఆ తావును వదిలిపోయాడు. కాని ఆమెకు ప్రియుడుగా వస్తున్నవాడు తన మంత్రదండమును అపహరించి తనకు పరమ శత్రువుగా ఉన్న యువరాజు విజయుడేనని గుర్తించాడు. అందువల్ల వెళ్లిపోయినట్లుగా నటించాడే కాని నిజంగా వెళ్లిపోకుండా ఒక పొదచాటున నక్కుండి గమనిస్తున్నాడు. అంతవరకు అతనితో ఏమేమో చెప్పాలని ఎన్నెన్నో మాట్లాడాలని తహతహలాడిన మంజరికి యువరాజు దగ్గరగా వచ్చి గుర్రమును దిగేటప్పటికీ ఎక్కడలేని సిగ్గు వచ్చి పడింది. అనుకున్న దానికంటే ఆలస్యమైనందుకు క్షమించాలి మంజరి అన్నాడతను ముందుగా. ఆలస్యమైనప్పటికీ అసలొచ్చారు. ఎందుకు రాకుండా ఉంటాను? నీ సంజ్ఞ అర్థమైంది. ఆ అవకాశం కోసం ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు. దేవసుందరితో మీరు వెంటనే పందానికి తలపడుంటే ఇతరులకు పట్టిన గతే మీకు పట్టుండేది. అందుకే నేను చాలా కంగారు పడ్డాను. మీరసలు ఆ పందెంలో పాల్గొనడం నాకిష్టం లేదు. అనేక మంది ఓడిపోయారు కాబట్టి నీకటువంటి భయం ఉండడం సహజం. కానీ నా విషయంలో అటువంటిది జరగదు. నా గుర్రం బహు మేలుజాతికి చెందింది. నేను దేవసుందరిని జయించి తీరతాను. అదంతా ఒట్టి మాట. మీరు దేవసుందరిని జయించడం సర్వకల్లా. మీరంత ప్రజ్ఞావంతులైనా మీ గుర్రం ఎంత మంచిదైనా దేవసుందరి తంత్రంలో పడి ఓడిపోక తప్పదు. తంత్రమా? అవును. ఆ విషయం మీకు చెప్పి మిమ్మల్ని ప్రమాదం నుంచి రక్షించడానికే పందానికి 3 రోజులు గడువు కోరవలసిందని సంజ్ఞ చేశాను. నా యందు నీకుండే మీకు కూడా ఉంటే నా ప్రేమను శంకిస్తున్నావా? ఆమె బదులు చెప్పలేదు. నువ్వు కూడా మౌనంగా ఉంటే ఇంకా అనుమానిస్తున్నావని భావించవలసి ఉంటుంది. రాకుమారులు ఆడి తప్పరనుకుంటాను. అది నా విషయంలో మరింత సత్యం. మీరు పందెంలో పాల్గొనడం నాకిష్టం లేదు. ఆ మాట చెప్పొద్దు. దేవసుందరి పొగరు అణిచి తీరాలి. ఆమెను ఓడించి ఆమెచే బంధితులైన వారి నందరినీ విడిపించాలి. ఇది నా ప్రతిజ్ఞ. అంతేగాక ఆమెకు మాటిచ్చి తిరిగి పోవడమన్నది నా మతానికి విరుద్ధం అని విజయుడు దృఢ నిశ్చయంతో అన్నందువల్ల అతన్ని ఆ ప్రయత్నం నుంచి వారించడం అసంభవమని ఆమె తెలుసుకుంది. సరే, నేను చెప్పే విషయం బాగా వినండి. దేవసుందరి ఇంతవరకు ఓడించిన వారిని తన ప్రతాపం వల్ల గాని తన గుర్రం యొక్క ప్రతాపం వల్ల గాని ఓడించలేదు. ఆమె కేవలం ఒకానొక మోసం వల్ల అందరినీ ఓడించింది. వారి ఆస్తులన్నీ తాను పొంది అంత ధనికురాలైంది అని మంజరి చెప్పిన మాటలు విని విజయుడు విభ్రాంతుడయ్యాడు. మోసమా అని ఆశ్చర్యంతో అడిగాడు. అవును, ఆమె చేసిందంతా కేవలం మోసం. ఏంటది?
నేనా మోసం నుంచి తప్పుకోగల మార్గం లేదా? ఉంది. దానిని చెప్పడానికే మనం ఇలా కలుసుకోవాలని మీకు సంజ్ఞ చేశాను. కానీ ఏంటి సందేహం? తన రహస్యాన్ని నేనిలా మీకు చెప్పినట్లు తెలిస్తే దేవసుందరి నా ప్రాణం తీస్తుంది. అయినా మీ అందుండే అనురాగం వల్ల మీరు ఆమె కోడి సర్వనాశనం కావడం ఇష్టం లేక ఇటువంటి సాహసానికి పూనుకుంటున్నాను. మన రహస్యం పరమేశ్వరుడికైనా తెలీదు. దేవసుందరి నిన్నేమీ చేయలేదు. ఫలితాలు యోచన చేయడానికి ఇప్పుడు సావకాశం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దేవసుందరి ఎక్కడో మొత్తు కలిగించే ఒక విభూతిని సంపాదించి పెట్టుకుంది. పందెం సమయంలో పాల్గొనే ఎదుటి గుర్రం మీద చిటుకడి విభూతిని ఎవరో చూడకుండా జల్లుతుంది. అది ఒంటికి తగలడమే తడువుగా ఆ గుర్రానికి మొత్తు కలుగుతుంది. ఎంత చురుకైన గుర్రమైనా ఆ విభూతి ప్రభావం వల్ల మందగించి పరిగెత్తలేనిదవుతుంది. అప్పుడు దేవసుందరికే విజయం ఖాయమవుతుంది అని మంజరి చెప్పిన దానిని విని విజయుడు తెల్లబోయాడు. అప్పుడిక దేవసుందరి జయించడం సాధ్యమనిపించి తనను ఇతరుల వల్లనే ఆమె కోడి కారాగృహం పాలు కావాలని దిగులు పడుతున్న సమయంలో మీరిప్పుడు ఆమె జరిగించే మోసంను తెలుసుకున్నారు గనుక మీరు మీ గుర్రానికి విభూతి తగలకుండా కాపాడుకున్నారంటే ప్రమాదాన్ని తప్పించుకుంటారు, దేవసుందరిని జయిస్తారు. విజయునికి ఆలోచన సాగలేదు. అందుకొకటే మార్గం. మీ గుర్రాన్ని ఆపాదమస్తకం కప్పగల ఒక తోలు తొడుగును తయారు చేయించి పందెం సమయంలో ఆ తొడుగును ధరింపజేశారంటే దేవసుందరి చెల్లిన విభూది మీ గుర్రం శరీరానికి తగలదు. అది తన స్వశక్తిని కోల్పోదు. తప్పకుండా మీకు విజయమునే చేకూరుస్తుంది అని మంజరి చెప్పిన ఉపాయమును వినగానే విజయుని ముఖం విప్పారింది. దేవసుందరిని జయించడం ఖాయమని సంతోషించాడు. సెలవిప్పిస్తే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? నేనిక్కడ మీతో ఈ విధంగా మాట్లాడుతుండడం ఎవరికైనా తెలిసిందంటే ప్రమాదం. సర్వనాశనం కావలసిన నా బ్రతుకును కాపాడం. నీ ఉపకారం జన్మ జన్మలకు మరిచిపోలేను మంజరి. మీకు ఉపకారం చేయడం నాకు నేను ఉపకారం చేసుకోవడం కంటే విశేషమేమీ లేదు. వస్తాను. పందెం అయిపోయేలోపుగా మనం మళ్ళా కలుసుకోవడం కుదరదు. సెలవు అని ఆమె అక్కడి నుంచి వెళ్లలేక వెళ్ళిపోయింది. యువరాజు విజయుడు అశ్వారూఢుడై మరొక మార్గాన్ని అనుసరించి బయలుదేరాడు. గుర్రాన్ని మెల్లగా నడిపించుకుంటూ మార్గం పొడవునా మంజరిని గురించే యోచనలు చేస్తున్నాడు. ఆమె సౌందర్య సంపదను గురించి, సద్గుణ సంపత్తిని గురించి తలపోసుకుంటూ వెళుతున్నాడు. అంతవరకు చెట్టు కొమ్మల చాటున నక్కున్న మాయల పకీరు యువరాజును సరిగ్గా తానున్న చెట్టు కిందకి రానిచ్చి ఆ వెంటనే అతని మీద కురికాడు. విజయకుమార్ మొదట విభ్రాంతుడై వెంటనే తన మీద పడ్డవాడు మాయల పకీరని తెలుసుకుని మహోగ్రుడై, ఓరి వంచుకుడా, నీకోసమే ఇంతకాలం నుంచి వెతుకుతున్నాను. మా నగరంలో ప్రవేశించి ఇరువురు స్త్రీలను, నా చెలికాడు కోలాహలాన్ని అపహరించుకుపోయిన నువ్విప్పుడు నీ అంతట నువ్వే నా చేతుల్లో చిక్కావు అంటూ గుర్రం మీద నుంచి కింద కురికి అతనితో కలియబడగా, మూర్ఖుడా, నాకు చిక్కి నేను చిక్కానని సంతోషపడుతున్నావా? ఇప్పుడు చూడు నీ గతి ఏమవుతుందో. నా మంత్రదండాన్ని అపహరించిన వాణ్ణి వదిలిపెడతాననుకున్నావా అని మాయల పకీరు యువరాజు కంఠం పట్టుకుని పిసగబోతుండగా యువరాజు గిజగిజా కొట్టుకుంటూ దుర్మార్గుడైన మాయల పకీరు చేతుల్లోంచి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. దేవసుందరి చెలికత్తెలలో మంజరి, మనోరమలు ముఖ్యులు. దాపరికం లేకుండా ఆ ఇద్దరూ ఒకరి ఆంతర్యాన్ని ఇంకొకరితో చెప్పుకోవడం, అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండడం కద్దు. కాని యువరాజు విజయకుమార్తో పరిచయం కలిగినప్పటినుంచి మంజరి తన విషయంలో అదో మాదిరిగా ఉండడం గురించి మనోరమ అనుమానించకపోలేదు. స్నేహితురాలు తన దగ్గర ఏదో దాస్తోందనే తప్ప మనోరమకు ఇతర వివరాలేమీ తెలియవు. అడగాలని ఆమెకి ఎప్పటికప్పుడు ఆదుర్దాగానే ఉంది. కాని అవకాశం చిక్కడం లేదు. ఆ రోజు మనోరమ మంజరి కోసం అన్ని తావులు వెతికి చివరికి భావన ఉద్యానవనంలో పట్టుకుంది. ఒక గున్నమామిడి నీడలో కూర్చుని కోసిన మల్లెలను దండగా గుచ్చుతున్న ఆమె మనసులోని ఏ మధుర భావాలో, ఏ తీయని కోరికలో మధ్య మధ్య ఆమెను పులకాంకితురాల్ని చేస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే లేకుండా ఆమె ఏ స్వప్నమయ జగత్తులోనో విహరిస్తూ ఉంది. స్నేహితురాలి రాకను గమనించలేదు. వెనకపోటనే వచ్చి మనోరమ కళ్ళు మూసింది. మంజరి ఉలిక్కిపడి, ఎవరి కొంటి పనులు అంది. ఎవరా? వారే, నీ హృదయాకాశంలో వెలుగుతున్నవారు, నీ మనసును అల్లకల్లోలపరుస్తున్నవారు అని మనోరమ వికటాటహాసం చేస్తుంటే, నా మనసును ఎవరూ అల్లకల్లోలపరచడం లేదు కొంటిపిల్ల, ముందర తీ చేతులు. ఇంత మాత్రానికి అబద్ధమెందుకు? నిజం చెప్పకపోతే అసలు వదలను. అబ్బా, ఏంటి మను వేళకోళం? కళ్ళు నొప్పి పుడుతున్నాయి. వదిలమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. అలా దారికి రావాలి అంటూ మనోరమ చేతులు తీసింది. ఈనాడు పూసిన మల్లెలు మరీ ఎక్కువగా పరిమళిస్తున్నాయి చూడవే అంటూ మంజరి 2 పువ్వులను స్నేహితురాలి ముక్కు కందించింది. అవునవును,
ఈ పూట పువ్వులు మరీ ఎక్కువగా పరిమళిస్తున్నాయి. ఎందుకో చెప్పమంటావా? చెప్పవే చూద్దాం. వాటికి ఎవరో నాదుడు లభ్యమై ఉంటాడు. వాటికి అంటున్నావు? ఇంకా ఎవరికి? నీక్కూడానా? ఆ, నాక్కూడాను. చెరువు దగ్గర ఓ రాజకుమారుడు, ఆ రాజకుమారుని దగ్గర ఓ గుర్రం. నేనే ఆ రాజకుమారుని రహస్యంగా కలుసుకున్నానట. తెలిసిందా? అని మనోరమ విరగబడి నవ్వడం వల్ల తన సంగతి ఆమె తెలుసుకున్నట్లు అర్థం చేసుకుంది మంజరి. ఏంటా మాటలు? వేళకోళంగా ఉందా ఏం? అంత కోపమైతే నేనేం మాట్లాడతానమ్మా. పోనీలే, నాకెందుకొచ్చింది? అదిగో ఆ గుర్రం ఎవరిదో చూడు, ఎంత బావుందో అని మనోరమ ఆ సమయంలో ఆ దారంట పోతున్న ఒక గుర్రాన్ని చూపింది. మంజరి గుర్తించి దాన్ని చూసి విభ్రాంతురాలైంది. ఒంటరిగా వెళుతుందేం చెప్పమా, అతను ఏమయ్యాడు అని తనలో అనుకుని, నేనిప్పుడే మళ్ళా వస్తాను, నువ్విక్కడే ఉండవే మనోరమ అని మంజరి స్నేహితురాలి మాటకి ఎదురు చూడకుండానే ఉద్యానవనానికి వెలుపల బాటగుండా ఒంటరిగా పోతున్న గుర్రాన్ని అనుసరించి పరిగెత్తింది. ఇరుపక్కలా చూసుకుంటూ వడివడిగా పోతున్న గుర్రాన్ని అందుకోలేక అలసిపోయింది. అయినా ప్రయత్నాన్ని వదలకుండా పరిగెత్తింది. ఆ గుర్రం పోయి మంజరి అంతకుముందు యువరాజును కలుసుకున్న చెరువుగట్టున నిలిచింది. మంజరిని చూడగానే ఒకసారి సకిలించి ఆమె చీరకొంగు పట్టిలాగడం మొదలుపెట్టింది. మంజరి ఆ జంతువు యొక్క భావాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పటికీ అది తనకేదో ఒక విశేషమును చూపడానికి దారితీస్తోందని ఊహించుకుని ఆ తెలివైన గుర్రం ముందు దారితీయగా మంజరి దాన్ని అనుసరించింది. ఒకచోట చెట్టుకు బంధించబడున్న యువరాజు కనిపించగా ఆమె భయ విభ్రాంతురాలైంది. అతనప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని కూడా అర్థం చేసుకుంది. ప్రభూ, మీరా, మీకిటువంటి దుస్థితి కలిగించిన వారెవరు అని మంజరి కంపించే గొంతుకుతో అడిగిందానికి విజయకుమార్ హీనస్వరంతో, మంజరి, త్వరగా కొట్లు విప్పు, క్షణం ఆలస్యమైతే నా గొంతుక ఉత్తరించుకుపోతుంది అన్న వెంటనే మంజిర వేగిరపాటుతో అతన్ని బంధించున్న తాళాన్ని విప్పింది. కొద్ది క్షణాలకు అతను ఊపిరి తీసుకుని సురక్షితుడై ఉన్న తర్వాత, నాకు మీ స్థితిని తెలిపి ఈ గుర్రం ఎంతైనా ఉపకారం చేసింది. క్షణం ఆలస్యమైతే నేనీ లోకం వదిలిపెట్టి ఉండేవాణ్ణి. ఈ పుణ్యమంతా నీది. నీ ఉపకారం మరవలేను మంజరి. నాకంటే మీ గుర్రం చేసిన ఉపకారం గొప్పది. మీరు కొనియాడవలసింది దాన్ని కాని నన్ను కాదు. మిమ్మల్ని ఇలా బంధించిన దుర్మార్గుడెవరో చెప్పారు కాదు? వాడు మాయల పకీరు. మాయల పకీరా? వాణ్ణి నేను చూసుంటాను. ఎలా ఉంటాడో చెప్పండి అని మంజరి ఆదుర్దాగా అడిగిన మీదట విజయకుమార్ మాయల పకీరు యొక్క రూపురేఖలను గుర్తులను ఆమెకు చెప్పాడు. ఆనాడు యువరాజును కలుసుకోవడానికి ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చినవాడు మాయల పకీరేనని, యువరాజు రాకను గమనించడం వల్లనే వాడు తనను వదిలిపోయాడని చెప్పింది. వాడి వల్ల తనక్కూడా ఏదో అపకారం జరగవలసుండి తప్పిపోయినందుకు సంతోషపడింది. తనకు తెలిసింది తన అనుభవాన్ని చెబుతూ తమ నగరం వాడు ప్రవేశించి చేసిన మోసాలు, అపహరించుకుపోయిన తమ వారిని గురించిన వివరాలు మంజరికి తెలియజెప్పాడు. తను వాణ్ణి పట్టుకోవడానికే బయలుదేరినట్లు మార్గం మధ్యంలో ఈ నగరం వచ్చిన సంగతి, ఆ మాయల పకీరు కూడా మంత్రదండం తన దగ్గర చిక్కుకున్న సంగతిని తెలుసుకుని దానిని తిరిగి పొందాలని తప్పిస్తూ దాని గురించే తననిప్పుడిలా బంధించాడని, ఆ మంత్రదండాన్ని తన దగ్గర్నుంచి లాక్కుపోయాడని చెప్పాడు. ఆ మాయల పకీరు తిరిగి ఎప్పుడు ఎక్కడ కనిపించినా అతి జాగ్రత్తగా మసులుకోవలసిందని మంజరిని హెచ్చరించాడు. మంజరి ఆ మాయల పకీరు మీద అమిత ఆగ్రహావేశపరురాలై వాణ్ణి హతమార్చడానికి తానును సహకరిస్తానని మాటిచ్చింది. అంతకంటే ముందు దేవసుందరిని పందెంలో ఓడించడంలో అతి జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. ఆమె చేసిన సాయం వల్ల దేవసుందరిని జయించడంలో కష్టముండదని యువరాజు మంజరికి ధైర్యం చెప్పాడు. మంచిది, ఇక త్వరగా వెళ్ళి బస చేరుకోండి, విశ్రాంతి తీసుకోండి. నా చెల్లెలు నన్ను గురించి వెతకకముందే నేను వెళ్ళిపోతాను. మీరు మాత్రం నేను చెప్పిన సంగతులన్నీ గుర్తులో ఉంచుకొని దేవసుందరికి ఇచ్చిన మాట ప్రకారం నియమిత కాలంలో ఆమెను కలుసుకుని పందెంలో పాల్గొనండి. జయం తప్పక మీకే కలుగుతుంది. ఇలాంటి బుద్ధిమంతురాలి ప్రేమకు పాత్రుడైన నాకు విజయానికి లోటేమిటి? మీ పేరే విజయకుమారులు కదా అని మంజరి నవ్వుతూ వెళ్ళిపోతుంటే అతడామె చూపులకు ముగ్ధుడై క్షణకాలం తన్మయుడై ఆ తర్వాత తన గుర్రం మీద తాను బయలుదేరాడు. ఓహో, గురువులకు నమస్కారం, బహుకాలానికి దర్శన భాగ్యం, దయచేయండి స్వామి, దయచేయండి అని దేవసుందరి తమ ఇంటికొచ్చిన మాయల పకీరును సగౌరవంగా ఆహ్వానించి ఆసీనుణ్ణి చేసిన తర్వాత, మార్గవశాత్తు శిశురాలు ఎలా ఉందో చూసిపోవాలనొచ్చాను. సుఖంగా ఉన్నావు కదా? మీ అనుగ్రహం ఉంటే నాకేమీ లోటు స్వామి. మీరిచ్చిన అమోఘమైన విభూది వల్ల నాకెంతవరకు తిరుగులేదు. ఉండదు. నన్ను జయించగలవారొక్కరూ లేరు. అనేక మంది యోధనాయోధులు నన్ను జయించాలనొచ్చి నా కోడి తమ సర్వస్వము నాకు సమర్పించుకొని నా కారాగృహంలో ఉంటున్నారు.
మీ దయవల్ల లెక్కలేనంత ధనమును సంపాదించుకున్నాను. వేశ్యావృత్తిలో ఉండే నన్ను ఒక మహారాణిగా తయారు చేసిన వారు మీరు. ఆ విశ్వాసం ఉంటే మాకంతే కావలసింది. ఎంత మాట స్వామి, నేను తమకి ఆజన్మాంతము రుణపడున్నాను. ఏమే, ఎవరక్కడా? మంజరి అని దేవసుందరి పిలిచిన వెంటనే ఇద్దరు పరిచారకులొచ్చి చేతులు కట్టుకుని ఆమెకెదురుగా నిల్చున్నారు. మంజరెక్కడా అని దేవసుందరి అడిగింది. పువ్వులు తేవడానికి ఉద్యానవనానికి వెళ్ళుంటుంది దేవి అని ఒక పరిచారిక చెప్పింది. మంచిది, గురువులను సత్కరించడానికి పూజా ద్రవ్యాలు తీసుకురండి, పండ్లు పలహారాలు అమర్చండి అని దేవసుందరి ఆజ్ఞాపించిన వెంటనే వారా పని మీద వెళ్లారు. వారితోనే దేవసుందర కూడా వెళ్ళింది. తిరిగి ఆమె కొద్ది క్షణాల్లో పరిచారికలతో వచ్చి కొన్ని చీనాంబరాలు, వెలలేని రత్నములు, బంగారు నాణములు పసిడి పళ్ళెంలో తెచ్చి మాయలపకీరు ముందు పెట్టి పాదపూజాది విధులు నెరవేర్చిన తర్వాత, స్వామి, శిష్యురాలు సమర్పిస్తోన్న కానుకలను స్వీకరించండి అంది. పిచ్చిదానా, ఇవన్నీ మాకెందుకు? నీ ఆదరణతోనే మేము తృప్తులమయ్యాం. నా తృప్తి కోసమైనా మీరు వీటిని స్వీకరించక తప్పదు. మంచిది, అలాగునే కాని ప్రస్తుతం నేనొక తొందర పనిలో తిరుగుతున్నాను. నివాసానికి పోయేటప్పుడు తీసుకుపోతాను. అంతవరకు ఈ అమూల్యమైన కానుకలను నీ దగ్గరే ఉంచిపెట్టు. ఆతిథ్యమైనా స్వీకరించకూడదా? తప్పక స్వీకరిస్తాను అని మాయల పకీరు దేవసుందరి వల్ల అన్ని ఉపచారాలు పొంది ముష్టాన్నమును భుజిస్తున్న సమయంలో మంజరి లోన ప్రవేశించి మాయల పకీరును చూసి చూడ్డంతోనే నిర్విణ్యురాలైంది. మాయల పకీరు ఆమెను చూసి విభ్రాంతుడయ్యాడు. ఆ ఇరువురి సంగతిని గమనించని దేవసుందరి, ఏమే, ఉద్యానవనానికి పువ్వుల కోసం పోయి ఇంత ఆలస్యంగా వచ్చావు అని తీక్షణంగా అడిగింది. తాను అంతకుముందు చెరువుగట్టును చూసినవాడు, యువరాజు చెప్పినవాడు ఆ మైల పకీరేనని తెలుసుకుని కంగారు పడుతున్న మంజరి యజమానురాలికి వెంటనే బదులు చెప్పలేక తొట్రుపడుతుంటే, ఈ సుందరాంగి ఎవరు అని మాయల పకీరు అడిగిందానికి, ఇదా అండి, మా దాసియే, కాని నాకు ప్రాణసఖి, నమ్మిన గుండెకాయ మంజరి, చిన్నప్పటినుంచి నా దగ్గరే పెరిగింది అని గురువులకు ఎరుకుపరిచిన తర్వాత, ఏమే మాట్లాడావు? గురువులు రాక నీకు తెలీదా? భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటారు. నువ్వు తెచ్చిన పువ్వులతో మృదుతల్పాన్ని అమర్చు, స్వాములకు అవసరమైన ఉపచర్యలు చెయ్యి. వీరేనా అమ్మా గురువులు? అవును, ఎందుకలా ఆశ్చర్యంగా అడుగుతున్నావు? ఆహా, వీరు మీకు గురువులని నాకు తెలియదుగా. ఎప్పటి గురువులు? ఎలా అయిన గురువులు? అదంతా నీకు అనవసరం గాని వెంటనే పోయి చెప్పిన పంచేయి అని దేవసుందరి అండంతోనే మంజరి ఇక అక్కడ నిలవకుండా వెళ్ళిపోయింది. అందగత్తి కాకుండా బహు చురుకైన పిల్ల ఉంది అని మాయల పకీరంటే, నా పరిచారికులందరిలో ఇది ముఖ్యురాలు స్వామి, మనవి చేశానుగా అంది దేవసుందరి. వివాహమైందా? ఇదివరకే చెయ్యాలనుకున్నా, కాని దానికి ఏ మగాడు నచ్చడం లేదు. అందువల్ల దాని మొగుణ్ణి అదే ఎన్నుకొని నిర్ణయించుకోవాలని చెప్పేశాను. అది జరిగినప్పుడే దానికి పెళ్లి. అంతలో మాయల పకీరు భోజనం ముగించుకొన్నాడు. దేవసుందరి ఆదేశించిన ప్రకారం విశ్రాంతి మందిరంలో ప్రవేశించాడు. అక్కడ తన కొరకు నానాజాతి పుష్పములతో ఒక మృదు తల్పం అమర్చబడి తయారుగా ఉండడాన్ని తిలకించి ఆనందభరితుడయ్యాడు. ఆ పాన్పుకు చేరువలోనే ఒక బంగారు పళ్ళెంలో చందన తాంబూలాదులు, అత్తరు పన్నీరులు అమర్చబడి ఉండడమును తిలకించి మరింత పరవశుడయ్యాడు. అంతలోనే ఆ మందిరంలో ఒక పరిచారిక ప్రవేశించడాన్ని గమనించి ఆమెనొకసారి తేరిపారా చూసి ఆమె మంజరిగాక మరొకతైనందుకు నిరాశపడ్డాడు. స్వామి, తమకింకా ఏమైనా కావలసుంటే ఆజ్ఞాపించండి. మీ మంజరెక్కడా అని అడిగాడు. గురువుల అవసరాలు తీర్చవలసిందని ఆమె పంపితేనే నేనొచ్చాను. మా అవసరాలు నీ వల్ల తీరేవి కావు. నువ్వు పోయి మీ మంజరిని పంపించు. సెలవేయండి స్వామి, నా వల్ల కానప్పుడు చూద్దాం. ఆ, గురువుల మాటకి ఎదురు చెప్తున్నావు? మీ దేవసుందరి లాంటి వాళ్లే మా అడుగులకు మడుగులెత్తుతుంటే ఆమెకు దాసివయుండి. లేదు స్వామి. నీ పేరు? నా పేరు మనోరమ. ఆ, మనోరమ, మాకధికంగా ఆగ్రహం తెప్పించక వెంటనే పోయి మా సేవలకు మీ మంజరిని పంపించు. మంజరి మరొక ముఖ్య కార్యంలో నిమగ్నురాలై ఉంది స్వామి, అందువల్లనే నన్ను పంపించింది. ఆ, ఏమంటున్నావు? గురుసేవలకు మించిన ముఖ్య కార్యం మరొకటుందా? మీ దేవసుందరి మా ఉపచర్యలకు మంజరిని నియోగించింది కాని నిన్ను కాదు. నిజమే కానండి. బదులు చెప్పి మా ఆగ్రహానికి గురికాకు. తక్షణమే పోయి మా దగ్గరికి మంజరిని పంపు. పో అని అతను అతి తీక్ష్ణంగా పలికినందువల్ల ఇంకా ఏమంటే ప్రమాదమోనని జంకి మనోరమ అక్కడి నుంచి కదిలిపోయింది. నేను ఇంతవరకు చెరబట్టి అనుభవించిన కన్యలందరికంటే ఈ మంజరి ఎక్కువ సౌందర్యవతిగా ఉంది. ఈమెను దక్కించుకోవడమే నా మగతనం. ఆమె వ్యతిరేకించినప్పుడు దేవసుందరతోనే నా కోరికను బహిరంగంగా చెబుతాను. నాకు గురుకట్నంగా మంజరిని సమర్పించవలసిందని కోరతాను.
నా యందు అధిక భక్తి విశ్వాసాలు కలిగిన దేవసుందరి తక్షణం నాకు మంజరిని వశం చేసి తీరుతుంది అని మాయల పకీరు పూలపాన్పు మీద పడుకొని తనలో తాను ఉవ్విళ్ళూరుతుండగా మనోరమ తిరిగొచ్చి నమస్కరించి స్వామి అన్నంతోనే మాయల పకీరు తోక తొక్కిన తాచులా మండిపడుతూ ఏం మంజర్ రాలేదా ఏంటి ఆలస్యం అని కళ్ళంట నిప్పులు రాలుస్తూ అడిగాడు. అలంకరణ లేకుండా సామాన్యమైన దుస్తులు ధరించి స్వామివారి సేవకు రావడానికి ఆమెకిష్టం లేనందువల్ల అమూల్య ఆభరణాలు ధరించి మంజరి ఇప్పుడు అలంకరణలు చేసుకోవడంలో నిమగ్నురాలై ఉంది. ఆలస్యానికి మన్నించవలసిందని అలంకరణ పూర్తి కాగానే స్వామిని సేవించడానికి వస్తానని ఆమె తమతో మనవి చేయమంది. ఆహా, అలంకరణ చేసుకుంటే ఆమె అపర రంభవుతుంది. ఆ సంగతి ముందుగానే చెప్పకూడదా? మంచిది. ఆమె సందేశానికి మేము ఎక్కువ సంతోషపడుతున్నామని చెప్పు. అద్భుతంగా అలంకరించుకున్న తర్వాతనే వచ్చి మమ్మల్ని సేవించి మాకు ఆనందం చేకూర్చమను అని మాయల పకీరు మనోరమను పంపిన తర్వాత తన కోరిక నెరవేరుతున్నందుకు మంజరి వంటి అద్భుత సౌందర్యవతి తనంతట తాను వసురాలవుతున్నందుకు తనలో తాను బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు. అప్పుడే పంచభక్షములతో చేసిన బరువైన భోజనము, దానికి తోడు మృదువైన పూలపాన్పు మీద పడక ఆ శరీర సుఖం అతనికొక విధమైన మత్తు కలిగించి అచిర కాలంలోనే నిద్రొచ్చింది. అతన గాఢ నిద్రలో గుర్రు పెడుతుండడం ద్వారం వరకు వచ్చి నిలిచిన మంజరి మనోరమలు విన్నారు. ఒకరి ముఖాలొకరు చూసుకుని సంజ్ఞ చేసుకున్నారు. మనోరమ వెంటనే కొన్ని బలమైన తాళ్లు తీసుకొచ్చింది. ఆ ఇద్దరూ లోపల ప్రవేశించి గాఢ నిద్రాపరవశుడై ఉన్న పకీరును మంచానికి అతి చమత్కారంగా బంధించారు. మంజరి అతని దగ్గరున్న మంత్రదండాన్ని నేర్పుగా సంగ్రహించింది. తర్వాత ఇద్దరూ వెలుపలకొచ్చి ద్వారమును బంధించారు. తలచిన పని నిర్విఘ్నంగా కొనసాగినందుకు సంతోషపడుతూ మంజరి దేవసుందరి దగ్గరకు పోయి, అమ్మా, గురువులు గాఢ నిద్ర పరవశులై ఉన్నారు. ప్రయాణ బడలిక వల్ల ఎక్కువగా అలసున్నారట. తామంతట తాము మేలుకొని పిలిచే వరకు ఎవరినీ లోనికి రావద్దన్నారు. నిద్రాభంగం చేయకూడదని కఠినంగా ఆజ్ఞాపించారు అని చెప్పింది. ఓహో, అయితే మన వాళ్ళందరికీ ఆ సంగతి చెప్పి ఎవరినీ అటు వెళ్ళనీయక ఆ ప్రాంతంలో శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఉండే ఏర్పాట్లు చేయి. చేశాందేవి. ఎందుకైనా మంచిదని వారు విశ్రమించిన మందిర ద్వారానికి తాళం వేశాను కూడా. విషయం తెలియక మీరొకవేళ అటు వెళతారేమో అని ముందుగా చెబుతున్నా. నిద్రకు భంగమైతే గురువులు ఆగ్రహిస్తారు. అవును, ఆగ్రహిస్తారు. నేనసలు అటు వెళ్ళను. ఇంకెవరూ అటు వెళ్లకుండా గురువులకు నిద్రాభంగం లేకుండా చూసుకునే భారం నీది అని దేవసుందరి చెబుతుండగా మందిర ముఖద్వారం దగ్గర గంట మోగడం వినిపించింది. వచ్చిన వారెవరో తెలుసుకుని రావలసిందని దేవసుందరి మనోరమను పంపింది. తనతో పందానికి తిరిగి మరొక అభాగ్యుడు బలి కావడానికి తయారై వచ్చినందుకు దేవసుందరి పరమానందభరితురాలైంది. ఆవరణలో పందానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఘనంగా చేయబడ్డాయి. నగర ప్రముఖులు, మదనసేన మహారాజోద్యోగులు మొదలైన వారు కొన్ని వేల మంది గుర్రాల పందెం చూసే కుతూహలంతో హాజరయ్యారు. గుర్రాలను వదలబోయే ముందు దేవసుందరి అందరూ వినేటట్లు యువరాజు విజయకుమారును ఇలా హెచ్చరించింది. యువరాజా, నాతో పందెం మంత్రం కాదు, మోసం లేదు. అదిగో ఎదురుగా ఇక్కడికి 2 మైళ్ల దూరంలో వేలాడగట్టబడిన జేబీరిని చూసావు కదా. మనిద్దరిలో ఎవరు ముందుగా గుర్రం మీద పోయి ఆ జేబీరిని ప్రేక్షక ప్రముఖులందరూ వినేటట్లు మోగిస్తారో వారు పందెంలో గెలుచుకున్నట్లు భావించబడుతుంది. ఓడిన వారు ఎటువంటి షరతులకు బదులు కావలసి ఉంటుందో ముందుగానే ప్రకటించబడింది. విషయమంతా నీకు పూర్తిగా అర్థమైంది కదా? ఆహా, అర్థమైంది. ఇప్పుడే మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాను. నీ యొక్క లేక నీ గుర్రం యొక్క శక్తిలో నీకు అనుమానముంటే ఇప్పుడైనా విరమించుకోవచ్చు. నాకు ఓడి నీ సర్వస్వము నాకు సమర్పించుకుని నా చెరసాలలో ప్రవేశించిన తర్వాత నువ్వు విచారించిన ప్రయోజనముండదు. అందువల్ల ముందుగానే మరొకసారి హెచ్చరిస్తున్నాను. అవసరం లేదు. నేనందుకు తయారుపడే ఈ పందానికి సిద్ధమయ్యాను. ఒకవేళ నువ్వే ఓడిపోవడం జరిగితే అని యువరాజు అడిగిన దానికి దేవసుందరి పకాలను నవ్వి, వేరే చెప్పాలా? నేనోడితే నా సర్వసంపదలు నీ పాదాలకు సమర్పించి నేను నీకు ఖైదునవుతాను. కాని నువ్వు నా ఓటమిని ఆశించడం చాలా పొరపాటు అంది గర్వంగా. పొరపాటు నాదో నీదో కొద్ది క్షణాల్లో తేలిపోతుంది. ఆలస్యం దేనికి అని యువరాజు అండంతోనే అదిగో ఇప్పుడే గంట 1, 2, 3 సార్లు కొట్టబడుతుంది. 3వసారి గంట వినబడగానే మన గుర్రాలనిద్దరం ఏకకాలంలో వదలాలి అని చెప్పి అతనితో పాటు ఆమె కూడా గుర్రం మీద తయారుగా ఉంది. ప్రియుని యొక్క విజయం నాశించే మంజరి కూడా అక్కడ వారిలో ఒకటిగా ఉండి దేవసుందరి మోసం పారకుండా ఉండాలని ఇష్టదేవత ప్రార్థన చేస్తోంది. 3వసారి గంట చెవుల పడగానే గుర్రములు 2 విడువబడ్డాయి.
విజయకుమార్ తన గుర్రం ఏ రంగులో ఉందో అదే రంగులో అతి స్వభావసిద్ధంగా ఉన్న ఒక సున్నితమైన చర్మంతో తయారు చేయబడిన తొడుగును తన గుర్రానికి ఆపాదమస్తకం వరకు తొడుగున్నాడని తెలుసుకోలేని దేవసుందరి యథాప్రకారం తన చేతిలో తయారుగా పట్టుకున్న విభూది 10 అడుగులైనా దాటకముందే యువరాజు గుర్రం మీద చల్లింది. గుర్రం యొక్క నిజ శరీరానికి ఆ విభూది సోకనందువల్ల అతని గుర్రం యథాప్రకారం దేవసుందరి గుర్రమును దాటి దౌడు తీస్తోంది. అది చూసిన దేవసుందరి విభ్రాంతురాలై తిరిగి విభూదిని ఎవరో చూడకుండా ముమ్మారు చల్లింది. అప్పటికి కూడా యువరాజు గుర్రం ఆగక తన గుర్రం కంటే ముందు దౌడు తీసింది. తిరిగి మరొకసారి ఆ విభూదిని చల్లడానికి కూడా అవకాశం లేకుండా యువరాజు గుర్రం దూరమైంది. దేవసుందరి నిరాశురాలైంది. ఎన్నడూ జరగని అపజయం, అనుకోని ఆశాభంగం ఆమె శరీరమంతటా చెమటలు పోశాయి. అంతకుముందు అనేక గుర్రాలకి ప్రయోగించి విజయమును సంపాదించిన ఆ విభూది ఆనాడు ఎందుకు విఫలమైందో ఆమెకు అర్థం కాలేదు. తన గుర్రం 2 ఫర్లాంగులైనా దాటకముందే యువరాజు గుర్రం గమ్యస్థానమును చేరడము, అక్కడ అమర్చబడున్న జేబేరిని దిక్కులు పెకటిల్లేలా మోగించడమూ జరిగింది. దేవసుందరి ఓడిపోయింది అని ప్రేక్షక సమూహాల్లో నుంచి వచ్చిన కేకలు మిన్నుముట్టాయి. మంజరి తన సంతోషమును తనలో ఇముడ్చుకోలేకపోయింది. చేరువులో ఉన్న మనోరమును కౌగులించుకుని, యువరాజులకే విజయం, మనదే ఓడిపోయింది అంది. మదనసేన మహారాజు జయబేరిని మోగించి తిరిగొచ్చిన యువరాజుతో కరస్పర్శ చేసి, అసాధారణ ప్రజ్ఞావంతుడా, దేవసుందరి నా ప్రియురాలే అయినప్పటికీ ఆమె ఓడినందుకు నాకు విచారం లేదు. ఇంతవరకు ఎందరో యోధులు ఆమెను ఈ పందెంలో జయించలేక భంగపడ్డారు, జైలుపాలయ్యారు. ఇంతకాలానికి ఆమెను ఓడించగలవాడువు నువ్వొక్కడ ఉన్నందుకు నాకు సంతోషమైంది. నీ మూలాన సమస్త రాజలోకానికి వన్నె కలిగింది. క్షత్రియ వంశాల కీర్తి నిలబడింది కనుక నేనింతమందిలో నిన్ను గౌరవిస్తున్నాను అంటూ అతని కంఠమును పుష్పమాలతో స్వయంగా అలంకరించాడు. మిగిలిన వారు యువరాజును వేనోళ్ల కీర్తిస్తుండగా దేవసుందరొచ్చి అవమానంతో తలదించుకుని నిలబడింది. యువరాజా, పందెం యొక్క షరతులను అనుసరించి దేవసుందరి సర్వసంపదలు ఈ క్షణం నుంచి నీవయ్యాయి. ఆమె సంపాదించి పెట్టుకున్న ధనరాశులు, మణిమాణిక్యాది సర్వసంపదలు, దాసదాసీ జనాలు, దివ్యభవనాలు అన్నీ ఇక నీవి. వాటినన్నింటినీ ఆమె తరపున నేను నీకు స్వాధీనపరుస్తున్నాను అని మహారాజు తర్వాత సిబ్బందిని తిలకించి, భటులారా, దేవసుందరిని తక్షణమే గొనిపోయి చెరసాల్లో ఉంచండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే కొందరు భటులు అదే ప్రకారం దేవసుందరిని గొనిపోయారు. యువరాజా, దేవసుందరికి ఓడి ఇంతవరకు జైల్లో ఉన్న యోధులందరూ కూడా ఇప్పుడు నీకు బందీలు. వారిపై ఆగ్రహాను అనుగ్రహ అధికారాలన్నీ నీవి అని మదనసేన మహారాజు తిరిగి చెప్పగా యువరాజు నమస్కరించి, ఆ విషయాలన్నీ నిదానంగా యోచన చెయ్యవచ్చు. కానీ మహారాజా, మీ నిష్పాక్షిక బుద్ధికి నేను ఎక్కువగా సంతోషపడుతున్నాను. నాచే ఓడింపబడిన దేవసుందరి మీకు ఉంపుడుగత్తె అని అభిమానం చూపక ధర్మయుక్తంగా ప్రవర్తించారు. అందుకు మిమ్మల్ని నేనెక్కువగా అభినందిస్తున్నాను అని కొనియాడాడు. పిచ్చివాడా, దేవసుందరి విషయంలో నేను పక్షపాతం వహించినప్పుడు నేను నా గౌరవమును పోగొట్టుకోవడమే అవుతుంది. కాని ఎంతమంది ప్రజా ప్రముఖులు, ఉద్యోగులు నా ప్రవర్తన ఖండించి ధర్మమునే నెరవేరుస్తారు. యథార్థమును ఒప్పుకున్నాడు. మంచిదే, కాని ఇక్కడ దేవసుందరి యొక్క సర్వ సంపదలు నేను మా రాజధానికి తరలించుకుపోయేది లేదు. మాకు అవసరమూ లేదు. నేనిక్కడే ఉండి వాటిని అనుభవిస్తూ కూర్చోవడం అంతకంటే జరగని పని. నేను కార్యార్థినైపోతూ ఇక్కడ దిగి దేవసుందరి యొక్క సవాల్ను తెలుసుకుని ఆమెను జయించడానికి పూనుకున్నాను. జయించి తీరాను. ఇంతవరకే. అది నీ ఇష్టం. నువ్వు గెలిచి సంపాదించుకున్న సర్వసంపదలను, అధికారాలను నీ ఇష్టమొచ్చిన వారికి దారదత్తం చేసుకోవచ్చు. దేవసుందరి యొక్క ప్రధాన చెలికత్తె మంజరి అందుకు అర్హురాలని తెలిసింది. ఓ, తప్పకుండా నీ అభిష్టానికి తిరిగేముంటుంది. నువ్విచ్చే సర్వ సంపదలకేగాక నీ వంటి రాజకుమారుని భర్తగా పొందడానికి కూడా ఆమె అర్హురాలని మా నిర్ణయం అని వెంటనే మంజరి రా, నీ సౌభాగ్యరేఖ బయటపడింది అని మహారాజు సంతోషంతో పిలిచాడే కాని మంజరి సిగ్గు వల్ల ముందుకు రాలేకపోయింది. దేవసుందరి గుర్రపు పందెంలో ఓడిపోవడం ఆ నగరమందేగాక దేశమంతటా ఒక విడ్డూర వార్తగా వ్యాపించింది. ఏ మంత్రం వల్లనో అనేక మంది యోధులను, రాజకుమారులను ఓడించిన ఉసురు ఈనాటికి ఆమెకు తెగిలొచ్చిందని అశేష జనం అనుకున్నారు. ఆమెను ఓడించగలిగిన వాడెవరో లోకోత్తర పురుషుడై ఉంటాడని అభినందించారు. ఆ వెనువెంటనే విజయకుమార్కు మదనసేన మహారాజు చేత దేవసుందరి యొక్క దివ్యభవనాలు, ఇతర చర స్థిరాస్తులు సర్వ హక్కులతోనూ వశం చేయబడ్డాయి. యువరాజు అటు మహారాజు వల్ల అందుకున్న సర్వస్వాన్ని ఇటు మంజరికి దారదత్తం చేశాడు.
కాని ఆమె వేటిని స్వీకరించకుండా నిరాకరించి, ప్రభు, దేవసుందరి అక్రమంగా సంపాదించిన ఈ ధనరాశులు, మణిమాణిక్యాదులు, దివ్యభవనాలు నాకెందుకు? ఆ పాపమును నా తలకెందుకు చుడతారు? నేను ఇటువంటి వాటినెప్పుడూ ఆశించలేదు అనడము గమనించి యువరాజు తెల్లబోయాడు. ఆమె యొక్క అద్భుత రూప సంపదల్లాగానే హృదయం కూడా అమృతమయమై ఉన్నందుకు తనలో తాను అభినందించుకుని, సుందరి, అయితే నువ్వనేదేమిటి? నీ వల్ల కదా నేను దేవసుందరిని జయించడం జరిగింది. లేకుంటే నేను ఇతర యోధుల వల్లనే ఆ వంచుకురాలికి ఓడి నా సర్వస్వం పోగొట్టుకుని గేలుపాలు కావలసిన వాణ్ణి కదా. ఇంత చేసిన మేలుకు నేను చేయగల ప్రత్యుపకారమేమిటి? ఈ సంపదలను నేను మాత్రం ఏం చేసుకుంటాను? ప్రభు, తమకు నా హృదయం తెలియంది కాదు. తెలుసు, మాట ఇదివరకే ఇచ్చాను. నాకు నిన్ను మించిన సుందరాంగి, గుణవతి ఎవరు దొరుకుతారు? కాని ఏమిటి సందేహం ప్రభు? ద్వితీయ భార్యగా ఉండడానికి నీకు అంగీకారమవుతుందో కాదో అని. మీకు పాదదాసిగా అయినా సరే ఉండాలని నా కోరిక. ఆమె యొక్క పవిత్ర హృదయాన్ని అతను తనలో తాను మరొకసారి అభినందించుకున్నాడు. మంజరి, మరొక్క విషయం. దేవసుందరి సంపాదించిన ఈ ధనరాశులు, ఇతర చర స్థిరాస్తులు నువ్వు చెప్పినట్లు అక్రమంగా సంపాదించబడినవని నాకు తెలుసు. అయితే వాటిని ఏం చెయ్యాలి? తమకు అభ్యంతరం లేకపోతే పందెంలో ఓడి తమ సర్వసంపదలు గోలిపోయి ఖైదీలుగా ఉన్నవారికే వారి ఆస్తులను వారికి అందజేయడం ఉచితమనుకుంటాను. తమరు ఉచితానుచితాలు తెలియనివారు కాదు, అయినా నా చేత చెప్పిస్తున్నారెందుకో అని మంజరి అన్నదానికి యువరాజు ఒకసారి నవ్వి, నువ్వు సామాన్యురాలివి కాదు కనుకనే నా మనసు ఎప్పటికప్పుడు కనిపెడుతున్నావు. నేను కనిపెడుతున్నాను, తమరు పరీక్షిస్తున్నారు. క్షమించు మంజరి, ఇప్పుడు మన ఇద్దరి హృదయాలు ఒకటయ్యాయి. ఇక నిన్ను పరీక్ష చేయను. నా ఏర్పాటును వివరంగా చెబుతాను, వింటావా? తమరు ఏది చెప్పినా నాకు అమృతప్రాయం. సెలవీయండి ప్రభు. దేవసుందరి వల్ల ఓడింపబడి జైల్లో ఉన్నవారిని అందరినీ వెంటనే విడుదల చేయడం, తర్వాత ఎవరి ఆస్తులను వారికి సమర్పించడం, అంతటితో నాకిక్కడ పని పూర్తవుతుంది. ఇక మాయల పకీర్ను జయించడము, ఆ మోసగారి దగ్గరున్న మంత్రదండమును తిరిగి సంపాదించడము, అందుకోసం బయలుదేరాలి. ఆ 2 పనులు ఇక్కడే జరిగితేనో ప్రభు? అసంభవం. వాడు సామాన్యుడు కాదు. ఎక్కడ ఉంటాడో వెతకాలి, పట్టుకోవాలి. వాడితో యుద్ధం చేసి మంత్రదండమును సంపాదించాలి. ఆ మంత్రదండం సహాయం వల్ల వాడి చెరలో ఉన్నవారిని విడిపించాలి అని అతను చెబుతుండగా మంజరి ఇట్టే వెళ్లి మంత్రదండంతో తిరిగి ప్రవేశించి మెరిసే కళ్ళతో కిలకిలా నవ్వుతూ, ఇదే కదా మీరు ఆశించిన మంత్రదండం అని అడిగింది. విజయుడు విభ్రాంతుడయ్యాడు. అవును, ఇదే. నీకెలా దొరికింది మంత్రదండం? మంత్రదండమే కాదు, మాయల పకీరు కూడా ఇప్పుడు నా చేత బంధించబడున్నాడు. చూస్తారా ప్రభు? మాయల పకీరు కూడానా? నీ శక్తి సామర్థ్యాలు అమోఘంగా ఉన్నాయి ప్రేసి. ఆ సాహసం ఎలా చేయగలిగావు? మాయల పకీర్ని ఎక్కడ బంధించావు అని విజయుడు అడగ్గా, ఈ సందర్భంలో మీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. ఆ మాయల పకీరు దేవసుందరికి గురువు. ఆమె అతని వల్లనే మంత్రయుక్తమైన విభూదిని సంపాదించి దానివల్లనే ఇంత చేయగలిగిందని నాకు మొన్ననే తెలిసింది. ఎలా తెలిసింది? మిమ్మల్ని అడవిలో కట్టిపడేసిన తర్వాత ఆ దుర్మార్గుడు శిశురాల్ని చూడాలనొచ్చాడు. ఆ ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకునే మాటల్ని నేను పొంచి ఉండి విన్నాను. విషయమంతా అర్థమైంది. కానీ వాడామెకి ఎప్పటినుంచి ఎలా గురువయ్యాడో మాత్రం తెలీదు. అతనిచ్చిన విభూది వల్లనే తాను అంతవరకు పందెంలో అపజయమన్నది లేక అంత ధనమును సంపాదించి ఒక మహారాణి వలె అయిందని కృతజ్ఞత తెలుపుతూ అతనికి అమూల్యమైన కానుకలు సమర్పించి పాదపూజతో ఆతిథ్యమీయడానికి గాను నన్ను అతని సేవలకు నియోగించింది. ఆ కామాంధుడు నన్ను చూడగానే పాపము ఆలోచించాడని నాకు స్నేహితురాలు మనోరం వల్ల తెలిసింది. అప్పుడు మేమిద్దరము పడక గదిలో ఉన్న దుర్మార్గుణ్ణి యుక్తిగా బంధించి వాడి దగ్గరుండే ఈ మంత్రదండమును సంగ్రహించాం. ఈ సంగతంతా దేవసుందరికి తెలీదా? తెలియకుండా మరొక చమత్కారం చేశామనుకోండి అని మంజరి ఆ తర్వాత మనోరమతో కలిసి చేసిన కార్యములన్నింటినీ యువరాజుకు వివరంగా తెలియజేసి అతన్ని మాయల పకీరు బంధించబడిన మందిరానికి గొనిపోతూ అటువంటి మాయలమారిని తాము ఒంటరిగా కలుసుకోవడం ప్రమాదకరమని మంజరి చెప్పిన మీదట యువరాజు ఆమె సలహాను తోసిపుచ్చకుండా కొందరు సాయుధపాణులైన సమర్థులను వెంటబెట్టుకుని బయలుదేరాడు. మంజరి ఒక మందిరం యొక్క తాళం తీసి కూడా ఉన్న సిబ్బందితోనూ యువరాజుతోనూ లోపల ప్రవేశించింది. కాని జరిగిన మహామాయను అర్థం చేసుకోలేక విభ్రాంతురాలైంది. ఏడీ మాయల పకీరు? ఎక్కడున్నాడు? యువరాజుగ్గాని మంజరిగ్గాని నోటమాట రావడం లేదు. పూలతో అమర్చబడిన మృదుపాన్పు యథాప్రకారంగానే ఉంది. దానిమీద తాళ్లు తాళ్లుగానే ఉన్నాయి, ముళ్ళు ముళ్ళుగానే ఉన్నాయి. మాయల పకీరు మాత్రం మాయమయ్యాడు. ప్రయత్నమంతా వృధా అయిందే అంటూ మంజరి నిరాశపడింది.
వాడి మాయలన్నీ ఇలాగే ఉంటాయి, తప్పించుకుపోయాడు అన్నాడు యువరాజు. వెలుపలి తాళం తాళంగానే ఉంది, లోపల కట్లు కట్లుగానే ఉన్నాయి, ఎలా ఎగిరిపోయాడో. అదే వాడి దగ్గరున్న విశేషం అని మంజరి యువరాజులు విభ్రాంతులై మాట్లాడుతూనే ఉన్నారు. సాయుధపాణులైన భటులు చేష్టలేక కొయ్యబొమ్మల్లా నిల్చునే ఉన్నారు. అంతవరకు మంచం కింద నెక్కున్న ఒక కుక్క గెంతుతూ అవతలకు దూకడం మాత్రం అందరూ చూశారు. వెంట తరిమేటంతలో అది ఎటు పారిపోయిందో తిరిగి కనిపించలేదు. సందేహం ఎందుకు, వాడే, ఆ మైల పకీరే ఆ కుక్క రూపంలో తప్పించుకుని పారిపోయాడు అన్నాడు యువరాజు నిట్టూర్పు విడుస్తూ. వాడికంత శక్తి ఉందన్నమాట. ఉంది మంజరి, అందుకే వాడు సామాన్యుడు కాదన్నాను. చేజిక్కిన దుర్మార్గుణ్ణి జారవిడిచామే అంది మంజరి విషాదంతో. అప్పుడే కాలేదు, వాణ్ణి హతమార్చడానికి మనమింకా ఎన్ని తిప్పలు పడాలో అన్నాడు యువరాజు నిట్టూరుస్తూ. మంత్రదండమైనా మనకు దక్కింది, అందుకు సంతోషపడాలి. అయితే ప్రభు, ఈ మంత్రదండం యొక్క విశేషమేమిటి? దీనివల్ల జరిగే కార్యాలేమిటి? దాని మహత్తు నాకెంతవరకు తెలీదు. ఆ మాయల పకీరు ప్రత్యేకం దాన్ని పొందడానికి ఎక్కువ పట్టుదల వహించాడు కాబట్టి దాంట్లో ఏదో విశేషం ఉండుంటుందనే గాని ఇతర విషయాలు, దాని ఉపయోగాలు మనకెంతవరకు తెలియవు అని యువరాజు చెప్పిన దాన్ని బట్టి తను కష్టపడి సంపాదించిన ఆ మంత్రదండం వల్ల సైతం ఎటువంటి ఉపకారము లేకపోయినందుకు మంజరి కొంత నిరుత్సాహపడింది. విజయకుమార్ తన ఏర్పాటును మదనసేన మహారాజుకు తెలుపుడు చేయగా అతడు పరమానందభరితుడయ్యాడు. భానునగర ప్రభువుల ఉదార గుణమును, నీ తండ్రి భరద్వాజ మహారాజు యొక్క కీర్తిని మేము లోగడ విని ఉన్నాం. ఆ వంశానికి చెందిన నీ దయాగుణము ఇప్పుడు స్వయంగా తిలకించి ఆనందిస్తున్నాం. నీకు సంక్రమించిన సంపదనంతటినీ తిరిగి ఎవరిది వారికి దానం చేయడంలో నీ ఘనత వెల్లడవుతోంది అని అనేక విధాల అభినందించాడు. లోగడ దేవసుందరికి ఓడి ఆమె వల్ల కారాగృహంలో బంధితులైన వారిని అందరినీ వెంటనే విడుదల చేయించి సభను ఏర్పాటు గావించవలసింది. ఆ సభలో వారి వారి ఆస్తులను వారి వారికి సమర్పించి కృతకృత్యుణ్ణవుతాను అని విజయకుమార్ కోరగా మదనసేన మహారాజు అదే ప్రకారం ఖైదీలుగా ఉన్న యోధులను, రాజకుమారులను విడుదల చేయడానికి ఆజ్ఞలిచ్చి వెంటనే ఒక సభను ఏర్పాటు చేయించాడు. ఆ సభకు చెరసాల నుంచి విడుదల కాబడిన వారే కాకుండా నగర ప్రముఖులు, ప్రజానాయకులు అనేక మంది హాజరయ్యారు. తాము ఆ సభకు ఎందుకు రావించబడింది అర్థం చేసుకోలేక ఖైదీలందరూ విస్తుపోతుండగా యువరాజు లేచి అందరికూ వినిపించేలాగున ఇలా చెప్పాడు. సోదర యోధులారా, రాజకుమారులారా, మీరందరూ పందెంలో దేవసుందరికి ఓడి మీ సర్వ సంపదలు ఆమెకు సమర్పించి ఇంతవరకు ఖైదీలుగా ఉన్నారు. నేను ఆమెను జయించడం వల్ల ఆమె హక్కులు, ఆస్తులు, సర్వస్వము నాకు సంక్రమించాయి. నేనిప్పుడు మీ అందర్నీ విడుదల చేయడమే కాకుండా మీరు పోగొట్టుకున్న మీ ఆస్తుల్ని తిరిగి మీకు అందజేస్తున్నాను. స్వీకరించి మీ రాజధానులకు మీరు సురక్షితంగా చేరుకొనవచ్చును అని యువరాజు చెప్పిందాన్ని విన్న అక్కడి వారందరూ ఆనంద అట్టహాసాలు చేస్తూ అతన్ని అభినందిస్తుండగా వారిలో నుంచి ఒక నడివయస్కుడు చరచరా ముందుకొచ్చి ఆనందోద్రేకంతో యువరాజును కౌగిలించి, నాయనా, నన్ను గుర్తించలేదా? విద్యాసాగరుణ్ణి అనగా యువరాజు విభ్రాంతుడై, ఆ మహామంత్రి, మీకు కూడా ఈ గతి ఎందుకు కలిగింది? దేవసుందరి వల్ల మీరును వంచన చేయబడ్డారా అని అడిగిన మీదట మంత్రి విద్యాసాగర్ ఖిన్నుడై, నేను మీ తండ్రిగారి ఆజ్ఞలను పొంది మాయల పకీర్ను పట్టడానికి అతనిచే అపహరించబడిన నా కుమార్తె మాంచాలను, గురుపుత్రిక వరలక్ష్మిని నీ సకుడు కోలాహలాన్ని విడిపించే ప్రయత్నంలో బయలుదేరి వస్తుండగా మార్గవశాత్తు ఈ నగరం చేరి ఇక్కడి దేవసుందరి ప్రకటన తెలుసుకోవడం జరిగింది. ఆమెను పందెంలో గెలవగలనని ప్రయత్నించిన అనేక మందిలానే నేను భంగపడ్డాను. నీ పుణ్యమా అని అందరితో పాటు నేను కూడా విడుదల చేయబడ్డాను. దేవసుందరిని జయించి ఆమెచే ఖైదు చేయబడ్డ వారినందరినీ ఈ విధంగా రక్షించిన కీర్తి నీకు దక్కినందుకు పరమ సంతోషంగా ఉంది. అయితే యువరాజా, నువ్విక్కడికి ఎలా రాగలిగావు? దేవసుందరిని ఎలా జయించగలిగావు అని మంత్రి విద్యాసాగర్ అడగ్గా ఆ వివరాలన్నీ నిదానంగా మనవి చేసుకుంటాను. ప్రస్తుతం ఎవరి ఆస్తులు వారికి పంచనీయండి అని విజయకుమార్ మంత్రి సహాయం వల్లను, మదనసేన మహారాజు సహకారం వల్లను దేవసుందరి స్వాధీనంలో ఉన్న ఆస్తులన్నింటినీ ఎవరికి వారికి పంచిచ్చి అందరిచేత కొనియాడబడి సభ ముగించిన తర్వాత మదనసేన మహారాజును తిలకించి, ప్రభు, దేవసుందరికి గురువైన మాయల పకీరుని గురించి తమకును తెలుసుంటుంది కనుక తమకు తెలిసిన విషయాలు చెప్పవలసిందని నా ప్రార్థన అని మహారాజును అడగ్గా, కుమారా, ఇప్పటికి 5 ఏళ్ల క్రితం ఆ మాయల పకీరు దేవసుందరికి గురువు కావడం వరకు మాత్రం నాకు తెలుసు. అతను గొప్ప మహత్తు కలవాడని, తన అదృష్టం వల్ల గురువుగా లభ్యమయ్యాడని దేవసుందరి చెబుతుండేది.
అప్పట్నుంచి ఆ మాయల పకీరు ఈ నగరం రావడం గాని దేవసుందరిని కలుసుకోవడం గాని నేను ఎరుగను. అతన్ని గురించిన ఇతర వివరాలు కూడా నాకేమీ తెలియవు అని తనకు తెలిసిన యథార్థాన్ని చెప్పాడు మహారాజు. అయ్యా, వాడొక వంచకుడు, దుర్మార్గుడు, అనేక మోసాలు నేర్చినవాడు. మా నగరం ప్రవేశించి అనేక దొండగాలు చేశాడు. వాడిని పట్టి శిక్షించాలన్న పట్టుదలతో నేను బయలుదేరగా మధ్యలో మీ దేవసుందరి కథ తగిలింది. ఆమె కథను తన మంత్రయుక్తమైన విభూదినిచ్చాడు. దాని సహాయం వల్లనే ఆమె అనేక మంది యోధులను మోసగించి జయమును పొందింది. అయినప్పటికీ ఆమెను శిక్షించుట నా ఉద్దేశం కాదు. కాని ఆ మాయల పకీరు పట్టుబడి వాడి యొక్క దొండగాలు అరికట్టబడే వరకు మాత్రం దేవసుందరిని చెరసాల్లోనే ఉంచి ఆ తర్వాత విడుదల చేయించండి అని యువరాజు ఆదేశించిన ప్రకారం చేయడానికి మదనసేన మహారాజు సంతోషంతో అంగీకరించాడు. ఆ తర్వాత మంజరిని తాను పరిణయమాడ గోరినట్లు తిరిగొచ్చిన తర్వాత ఆమెను తనతో తన రాజధానికి తీసుకుపోదలిచినట్లు చెప్పాడు. మంజరి యొక్క అదృష్టాన్ని మహారాజే కాకుండా మిగిలిన వారు కూడా వేనోళ్ల కొనియాడారు. ఆ తర్వాత తమ మంత్రి విద్యాసాగర్ను తిలకించి యువరాజు ఇలా అన్నాడు: మీరింతకాలము చెరసాల్లో ఉండి అనేక కష్టాలు పడుంటారు. మాయల పకీర్ని పట్టి వాడి అంతు కనుక్కునే నిమిత్తం నేను పూనుకున్నాను. కొంతవరకు సాధించాను గనుక మీరు నిజ రాజధాని చేరుకుని ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ జరిగిన సంగతులు యావత్తూ నాయనగారికిని విఠలాచార్యుల వారికిని విశదీకరించి వారిని కూడా స్థిమితంగా ఉండమని నా మాటగా చెప్పండి. ఆ మాయల పకీర్ని నేను పట్టి తీరగలనని, ఆ దుర్మార్గుడిచే చెరగొనబడిన మన వారిని విడిపించగలనని, అచిరకాలంలోనే తిరిగొచ్చి అందరినీ కలుసుకుంటానని మనవి చేయండి అని యువరాజు చెప్పినప్పటికీ మంత్రి అతని సహాయార్థం తాను అతనిని అనుసరింపదలిచాడు. కాని తిరుగు చెప్పగల సాహసం లేక యువరాజు కోరిన ప్రకారంగానే రాజధానికి మరలిపోయాడు. అక్కడ కావలసిన కార్యాలన్నీ చక్కబడిన తర్వాత ప్రయాణానికి అవసరమైన సాధన సామాగ్రులను సిద్ధం చేసుకుని ప్రియురాలు మంజరితో చెప్పి పోవాలని ఆమె మందిరానికి వెళ్ళాడు. ప్రయాణ సన్నద్ధుడై వచ్చిన యువరాజును తిలకించి మంజరి తెల్లబోయింది. ఇంతలోనే ఈ ప్రయాణం ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగింది. జరగవలసిన నా కార్యకలాపం నీకు తెలియంది కాదు కదా మంజరి. ఇప్పటికిక్కడ పనులన్నీ సక్రమంగా మూశాయి. తండ్రి గారికి పంపవలసిన వార్తలతో మా మంత్రిని కూడా రాజధానికి పంపాను. ఇక మాయల పకీరు నా వారిని ఎక్కడ చెరబట్టుంచాడో తెలుసుకోవాలి. వారిని విడిపించాలి కదా. ఆ కార్యం కూడా ముగించుకుని తిరిగొచ్చినప్పుడు నిన్ను నాతో మా నగరానికి తీసుకుపోతానని మదనసేన మహారాజులకు కూడా చెప్పాను. అంతవరకు నువ్వీ నగర రాణివాసంలో సురక్షితంగా ఉండడానికి ఏర్పాటు జరిగింది. ప్రభు, ఏ పూర్వపుణ్య వశం వలనో మీతో పరిచయం కలిగింది. పరిచయమే కాక మీ ప్రేమకు పాత్రురాల్ని కాగల భాగ్యం కూడా లభించినందుకు నేను గర్వపడుతుండగా ఇంతలో ఈ వియోగమును సహించలేను. అంతేగాక ఆ మాయల పకీరు మహా మోసగాడు, దుర్మార్గుడు. వాణ్ణి పట్టబోతున్న మీకు అనుక్షణం నేను అండగా ఉంటాను. నన్ను కూడా మీతో రానివ్వమని వేడుకుంటున్నాను. అభ్యంతరం లేదుగాని మంజరి, ఆడదానివి, అపరూప సౌందర్యవతివి. ఆ దుర్మార్గుడితో నేను ఎన్ని యుద్ధాలు చేయాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో వాడి నివాసమును తెలుసుకుని నా వారిని ఆ చెరలో నుంచి విడిపించే వరకు నువ్వు నాతోనే ఉండడం ప్రమాదం కాదా? ప్రభు, మీకు లేని ప్రమాదం నాకేముంటుంది? మీతో ఉన్నది ఇప్పుడు నరకమైన నాకు స్వర్గతుల్యంగానే ఉంటుంది. కనుక దయ ఉంచి నిరాకరించకుండా నన్ను మీతోనే ఉండనియండి. మీ సహధర్మచారిణిగా ఉండగల యోగ్యతను ప్రసాదించండి అని మంజరి వేడుకొనగా యువరాజు ఆమెను వారించలేకపోయాడు. దుర్మార్గుల వల్ల హాని జరగకుండా ఆమెకు పురుషవేషం వేశాడు. ఇద్దరూ ఒక్కొక్క ఉత్తమ అశ్వాన్ని అధిరోహించి మదనసేన మహారాజు యొక్క ఆశీర్వాదం పొంది మాయల పకీరు యొక్క ఉనికిని తెలుసుకోవడానికి బయలుదేరారు. మంజరిచే బంధించబడిన మాయల పకీరు నిద్ర మేల్కొనగానే విషయమును ఊహించుకుని తన విభూది ప్రభావం వల్ల కుక్కగా మారి ద్వారం తెరవబడే వరకు మంచం కింద నెక్కొండడం, మంజరి యువరాజుతోనూ సాయుధపాణులైన కొందరు యోధులతోనూ ద్వారం తెరుచుకుని లోపలికి రావడం గమనించిన వెంటనే వెలుపలకు దూకి ప్రాణరక్షణ చేసుకున్నాడు. దేవసుందరి విషయమునే వదిలి ఆ మందిరం దాటిపోయాడు. మంజరికి తన విషయం తెలిసిపోయిందని, ఆ సుందరి తన కోరికను తీర్చకపోవడమే కాకుండా మంత్రదండాన్ని అపహరించడము, తనను బంధించడము జరిగినందుకు అతడు అపరిమితమైన ఆగ్రహావేశుడయ్యాడు. ఆ సాహసికురాలిపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని తనలో తాను పంతం పట్టున్నాడు. అప్పుడతను యువరాజుపై కంటే మంజరి మీద ఎక్కువ ఆవేశం కలిగున్నాడు. దేవసుందరి పందెంలో ఓడిపోయిందని, ఆమెను గెలిచినవాడు యువరాజేనని, ఆమెను ఖైదు చేయించినవాడు కూడా తన శత్రువేనని కుక్క రూపంలో ఉన్న పకీరు పసిగట్టాడు.
తను కుక్క రూపంలో ఉండి పారిపోవడం కూడా వారు గమనించారు కాబట్టి కనిపిస్తే వదిలిపెట్టరని అర్థం చేసుకున్నాడు. తన మంత్రదండం కూడా శత్రువుల చేతుల్లోనే చిక్కుంది కనుక దానిని ప్రయోగించి వారు తనకు ఎటువంటి ప్రమాదమైనా తెచ్చిపెట్టగలరని తెలుసుకున్నాడు. హుటాహుటిన నిర్మానుష్యమై ఉన్న ఒక మహారణ్యంలో ప్రవేశించి తన ముందు కార్యక్రమాన్ని గురించి యోచన చేయడం మొదలుపెట్టాడు. తాను విభూది వల్ల కుక్కగా మారి ప్రమాదాన్ని తప్పించుకున్నాడే గాని తిరిగి నిజరూపాన్ని పొందడం ఎలాగో అతనికి అర్థం కాలేదు. మంత్రదండం లేకుండా తిరిగి తన నిజరూపాన్ని పొందడం అసంభవమని అతనికి తెలుసు. దానిని ఇతరులెవరైనా తనకు తాకించాలి. అప్పుడు మాయల పకీరు తన రూపాన్ని తిరిగి పొందాలి. లేక విభూది వలనైనా ఆ పని జరుగుతుంది. కాని అది దేవసుందరి మందిరంలో ఉండిపోయింది. తానక్కడికి పోవడం అసంభవం. ఒకవేళ పోయినా శిష్యురాలు దేవసుందరి చెరసాల్లో బంధితురాలై ఉందాయే. అతనికి గత్యంతరం పాలుపోవడం లేదు. మున్ముందు తన రూపాన్ని తాను పొందితే గాని ఇతర కార్యాలేవి సాధించడానికి అవకాశం లేదని తెలుసుకున్నవాడవడం చేత ముందుగా పోయి నిజ నివాసం చేరుకోవడం ఉచితమని ఆలోచించాడు. కాని సారంగి ఆదరిస్తుందా? తనకు బిడ్డను తేనందుకు మంత్రదండాన్ని పోగొట్టుకున్నందుకు ఆమె మండిపడుతుందే. ఇప్పుడు తన దుస్థితిని గమనించి అనుగ్రహిస్తుందో లేక మరింత ఆగ్రహిస్తుందో? ఆగ్రహించినా అనుగ్రహించినా ఆమె కంటే ఇంకెవరూ దిక్కులేరు కనుక అక్కడ్నుంచి తిన్నగా నిజ నివాసానికి దారి తీశాడు. నిద్రాహారాలు లేకుండా కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు ప్రయాణం సలిపి నదులు కొండలు అరణ్యాలు దాటి నిజ నివాసమైన మంత్రాలమరిని చేరడం కోసం కొన్ని కొండల గుండా పరిగెత్తిపోతున్న సునకరూపుడు మాయల పకీరుకు ఆ కొండల్లో ఎక్కడ్నుంచో మరొక కుక్క మొరగడం వినిపించింది. ఆ మురుగుడు సహజమైన కుక్కదిగా వినిపించక ఏదో కొత్త రకంగా వినిపిస్తుండడం వల్ల అతడు అనుమానంతో ఆగాడు. వినిపించిన మురుగుడుకు బదులుగా తనును మురిగాడు. తిరిగి అట్నుంచి మురుగుడు. 2 మురుగుళ్ళు ఒకేలాగున ఉన్నందుకు విభ్రాంతుడయ్యాడు. రెండవ మురుగుడు ఎక్కడ్నుంచా అని పరిశీలించి చూడగా అది ఆ కొండకి అవతల వైపు నుంచని అర్థమైంది. చెరచెర ఎగుకెక్కి రెండో వైపు నుంచి కిందకి దిగగా అక్కడ ఒక కుక్క అడవి పిల్లితో పోరాడుతుండడం కనిపించింది. రెండో కుక్క రావడం కనిపెట్టి మొదటి కుక్కతో పోరాడుతున్న అడవి పిల్లి పారిపోయింది. అప్పుడా 2 కుక్కలు మూతులు వాసన చూసుకుని ఒకరి విషయం ఒకరు అర్థం చేసుకున్నట్లున్నాయి. నువ్వు నిజంగా కుక్కజాతికి చెందిందనివి కాదు, నాతో మనసిచ్చి మాట్లాడు, భయం లేదు అని మాయల పకీరు చెప్పగా, నా భయం పోవాలంటే ముందుగా నీ సంగతి చెప్పాలి. నువ్వెవరు? నాలాగే నువ్వు కూడా మనిషివై ఉండి ప్రస్తుతం ఇటువంటి కుక్కగా ఉన్నావా అని మొదటి కుక్క అడిగింది. అవును, నేను మాయల పకీరుని. కలిగిన ప్రమాదాన్ని తప్పించుకునే నిమిత్తం ఇలా మారాను అని చెప్పడం పూర్తి కాకముందే మొదటి కుక్క రెండో కుక్క పాదాల మీద పడి, గురోత్తమ, నేను దేవసుందరిని, మీ శిష్యురాల్ని. నాకెటువంటి గతి పట్టిందో చూసారా అంది. ఆ దేవసుందరి, నువ్వా పందెంలో పడి కారాగృహంలో బంధించబడ్డావని తెలిసింది. కాని ఈ కుక్క రూపం ఎలా వచ్చింది? నాకేమీ అర్థం కావడం లేదు. మనమిద్దరం ఇప్పుడు ఈ విధంగా కలుసుకోవడం మరొక విశేషంగా ఉంది. ఏం జరిగిందో వివరించి చెప్పు. గురు, వినండి. శిష్యురాలపై ఉండే వాత్సల్యం వల్ల రాకరాకొచ్చిన మీకు ఆనాడు ఆతిథ్యమిచ్చి మృదు తలపాదులు అమర్చి మీకు సేవలు చేయడానికని మంజరిని నియోగించాను కదా. ప్రయాణ బడలిక వల్ల మీరు గాఢ నిద్ర పరవశులయ్యారని, మీ అంతట మీరు మేల్కొనే వరకు మిమ్మల్ని ఎవరూ మేల్కొనపకూడదన్నారని, నిద్రాభంగాన్ని సహించమన్నారని మా మంజరి చెప్పింది. మీ కోరిక ప్రకారమే జరగవలసిందని నేను మంజరికి ఆజ్ఞాపించాను అని కుక్కరూపంలో ఉన్న దేవసుందరి చెబుతుండగా అక్కడే మోసం జరిగింది. నీకు నాకు ఇటువంటి గతి పట్టడానికి మీ మంజరి కారకురాలు, ద్రోహి, వంచుకురాలు. దాని మూలంగానే ఇంత జరిగింది అని మాయల పకీరు పొళ్ళు కొరికాడు. మంజరి, మా మంజరి మనకు ద్రోహం చేసిందా గురు అని దేవసుందరి ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఆ వంచుకురాలే. ఎంత చేసిందో చెబుతాను విను. నువ్వు నాకు ఆతిథ్యం ఇవ్వడము, పూలపానుపు గల పడక గదిలోకి విశ్రాంతి నిమిత్తం నన్ను పంపడము అంతవరకు సక్రమంగా జరిగింది. నా రహస్యాలు నీ దగ్గర దాచలేను. మంజరి మీద నాకు మనసు పుట్టింది. ఆమె నా గదిలోకి ఎప్పుడొస్తుందా, ఆ అందగత్తెను ఎప్పుడు కౌగిట చేర్చి అనుభవిస్తానని కాచుకునున్నాను. కాని నీ ఆజ్ఞ ప్రకారం మంజరి నా సైన మందిరానికి రాలేదు. ఆసి, ఎంత సాహసం! నా ఆజ్ఞను ధిక్కరించగల ధైర్యం నీకెక్కడదే? అంతేకాదు, ఇంకా విను. కొంతసేపటికి నీ కొలువులో ఉండే మరి ఒక పరిచారకొచ్చింది. మంజరిని తక్షణం రావించవలసిందని నేను ఆజ్ఞాపించాను. ఆమె పోయి కొన్ని క్షణాల్లో తిరిగొచ్చి మంజరి నా దగ్గరకు రావడానికి అలంకరించుకుంటుందని, కొద్దిసేపట్లో రానే ఉందని చెప్పి నాకు సంతోషాన్ని కలిగించింది. ఆనాటి నీ బరువైన భోజనం వల్ల పూల పాన్పు మీద వెంటనే కునుకు పట్టిపోయింది.
కొంతసేపటికి లేచి చూసుకునేసరికి బలమైన తాళ్లతో నా అవయవాలన్నీ మంచానికి బంధించబడున్నాయి. ఏం చేస్తాను? ఓహో, అక్కడ అలా చేసి నేను గాని మరెవరు గాని తన పని తెలుసుకోకుండా ఉండాలని దొంగమాటలు చెప్పి ఎవరూ మీరున్న గదిలో ప్రవేశించకుండా చేసిందన్నమాట. అర్థమైంది కదా. నేను జరిగిన మోసం గుర్తించి నా దగ్గరే ఉన్న విభూదిని కొంచెం మీద చల్లుకొని వెంటనే ఇలా కుక్కగా మారాను. కాని ఎలా పారిపోతాను? ద్వారం కూడా బంధించబడింది. తలుపు తెరవబడగానే అవతలకు దూకెయ్యాలని అక్కడ మంచం కింద నెక్కున్నాను. చాలాసేపటికి మంజరి, యువరాజు, ఆయుధపాణులైన కొందరు భటులు తలుపులు తెరుచుకుని ఆ గదిలో ప్రవేశించారు. నేను తెలివిగా తప్పించుకుని బయటపడ్డాను. అవురా, నా సేవకురాలే ఉండి మంజరి ఎంత పనిచేసింది. దీన్ని బట్టి పందెంలో నాకు అపజయం కలగడానికి కూడా అదే కారకురాలే ఉంటుందని నాకిప్పుడు తోస్తోంది. అందుకింకా సందేహమా? జరిగిన పందెం విషయం నేను ఓడిపోయిన సంగతి చెబుతా వినండి గురు. మీ విభూది ప్రభావం వల్ల ఎన్నడూ ఓటం లేనిది ఆనాడు అలా ఎందుకు జరిగిందో ఆలోచించండి. మామూలుగానే పందెం మొదలుపెట్టిన 2 క్షణాల తర్వాత విభూదిని గుర్రం మీద చల్లాను. కాని గుణం కనిపించలేదు. ఒకసారి కాకుండా 3 సార్లు చల్లినా ప్రయోజనం లేకపోయింది. గుర్రం ఎటువంటి మార్పు లేకుండా అంతకుముందు ఓడిన గుర్రాల్లా మొత్తుగా మందంగా నడవకుండా అతి ఒడిగా దౌడు తీసి పందెం గెలుచుకుంది. ఏమంటారు? మీ విభూదిలోని శక్తి పోయి ఉంటుందా? అదేం కాదు. ఈ రహస్యాన్ని ఎలాగో తెలుసుకుని మంజరి యువరాజుకు చెప్పుంటుంది. యువరాజు తన గుర్రానికేదో కవచం తొడిగి విభూదిని ఒంటికి తగలకుండా కాపాడుకునుంటాడు. మీరు చెప్పింది నిజమని నాకిప్పుడు తెలుస్తోంది. ఇదంతా మంజరి చేసిన ద్రోహమే. ఆ యువరాజుతో దానికి రహస్య సంబంధముందని కొంచెం ముందుగా తెలిస్తే మంజరిని చిత్రవధ చేసి ఉండనా? కార్యం మించిపోయింది. ఇప్పుడు విచారించి ఏం లాభం? కీడులో మేలున్నట్లు పందెం సమయంలో దగ్గరుంచుకున్న విభూదిలో గోరెడు మిగిలి నా దగ్గర ఉండడం వల్ల ఈ కుక్కరూపాన్ని పొంది జైల్లోంచి పారిపోయొచ్చాను. నీ ప్రియుడు మదనసేన మహారాజు నీకేమీ సాయం చేయలేదా? ఎలా చేస్తాడు? ప్రకటించిన నిబంధనల ప్రకారం జరిగి తీరవలసిందేగా. విరుద్ధంగా జరిగితే చట్టం అంగీకరించదు, ప్రజలు ఊరుకోరు. నన్ను గెలిచిన ఆ యువరాజు తనకు సంక్రమించిన నా సర్వసంపదలు తనైనా ఉంచుకోకుండా అంతకుముందు ఓడిన వారందరికీ పంచి అందర్నీ విడుదల చేశాడట. నాకిటువంటి గతి పట్టిన తర్వాత ఏది ఏమైతే నాకెందుకు గాని గురు, నన్ను వెంటనే మనిషిగా మార్చండి. ఆ కొండ గుహల్లోనే ఎక్కడో దాగి కాలక్షేపం చేస్తాను అని దేవసుందరి అడిగిన దానికి మాయల పకీరు ఒక్క నిట్టూర్పుని విడిచి, అటువంటి అవకాశమే ఉంటే నేనింకా ఇలా కుక్క రూపంలో ఎందుకుంటాను? మనం మళ్ళీ మనుషులుగా మారాలంటే ఆ విభూది కావాలి. దానిని ఇతరులెవరైనా మన మీద చల్లాలి, లేదా మంత్రదండాన్నైనా మనకు తాకించాలి. అప్పుడు గాని మనకి కుక్క రూపాల్లోంచి మనుషులుగా మారలేం. మనకిప్పుడా మంత్రదండమూ లేదు, విభూది లేదు. అయితే కర్తవ్యం? అందుకే నా నిజ నివాసమైన మంత్రాల మర్రికి బయలుదేరాను. అక్కడ నా భార్య వల్ల మనకి విముక్తి కలుగుతుంది. నువ్వు కూడా నాతోరా అని మాయల పకీరు చెప్పినట్లు చేయడం కంటే వేరు కర్తవ్యం లేకపోయినందువల్ల అప్పటికి అతనైనా కనిపించి తనను గుర్తించినందుకు సంతోషపడుతూ దేవసుందరి అతనితో అతను చెప్పిన ప్రకారం మంత్రాల మర్రికి బయలుదేరింది. మాయల పకీరు భార్య అయినప్పటికీ సారంగి అంత మంచిదని వాళ్ళనుకోలేదు. మంత్రాల మర్రిలో వేరువేరు తావుల్లో కుక్కలుగా బంధించబడున్న వరలక్ష్మిని, మాంచాలను, కోలాహలాన్ని మనుషులుగా మార్చడమే కాక అందరినీ ఒకే చోట చేర్చింది. వారికి అన్నపానాదుల విషయంలో కూడా ఎటువంటి లోటు లేకుండా ఆత్మీయురాల్లా ఆదరిస్తోంది. దుర్మార్గుడైన మాయల పకీరు వల్ల కొంత భయం లేకపోతే ఆమె ఆ ముగ్గురిని అంతకుముందే ఆ గుహలోంచి విడుదల చేసి ఉండేది. మంత్రాల మర్రిలో నుంచి వాళ్ల నగరం పంపించుండేది. సాహసించి ఒకవేళ ఆమె అటువంటి పని జరిగిస్తే చెరలో ఉన్నవారు తప్పించుకుపోతే అది తప్పకుండా సారంగి వల్లనే జరిగిందని మాయల పకీరు ఆమెను తప్పకుండా దండిస్తాడు. సారంగికి తప్ప పరమేశ్వరుడికైనా మంత్రాల మరి యొక్క రహస్య మార్గాలు తెలియవు కాబట్టి అతను ఇతరులను అనుమానించే అవకాశం ఎంతమాత్రం లేదు. తమను చెరలో నుంచి విడుదల చేయకపోయినప్పటికీ వారికది చెరగా లేదు. సారంగి అనుగ్రహం వల్ల వారికది స్వంత ఇంటికంటే అనుకూలంగా ఉంది, అంతకంటే స్వేచ్ఛగా ఉంది. సారంగితో వారికి అపరిమితమైన స్నేహం కుదిరింది. అందరూ కలిసి ఆడుకోవడం, పాడుకోవడం మొదలైన వాటితో ఆనందంగా రోజులు గడుపుతున్నారు. అది తమ ఊరు కాదని తల్లిదండ్రులు, ఇతర ఆత్మీయులు దగ్గర లేరన్న లోపం ఒకటే తప్ప సారంగి వారికి ఇంకే విషయంలోనూ లోపం చేయడం లేదు. అప్పుడప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్లి కావలసిన ఆహార పదార్థాలు తీసుకురావడం, తనకు స్నేహితులుగాను భర్తకు శత్రువులుగాను ఉన్న వరలక్ష్మి వగేరాలకు కన్నతల్లిలా కడుపు నిండా పెట్టడం జరిగిస్తోంది. వాళ్ల సంగతిని తన తల్లి శివంగి కూడా చెప్పకుండా బహు గోప్యంగా కాపాడుతోంది.
చాలా దినాలనగా పోయిన మాయల పకీరు రేపో మాపో వస్తే తిరిగి తమకు చెర తప్పదని, అతనున్నప్పుడు సారంగి తమకేమీ చేయదని అందరికీ తెలుసు. కాని ఏం చేస్తారు? తమ యందలి వాత్సల్యాన్ని ప్రకటిస్తూ సోదరి కంటే ఎక్కువగా ఉంటున్న సారంగిని వారు ఏ విధంగా నెపం పెట్టగలరు? ప్రస్తుతం దినాలు సంతోషంగా గడుస్తున్నప్పటికీ మాయల పకీరు తిరిగొచ్చాక తమ గతి ఏమవుతుంది? తాము ఆజన్మాంతము ఆ మంత్రాల మరిలో మాయల పకీరు చెరలో ఉండవలసిందేనా? ఆనాడు ఆహారం తేవడానికి సారంగి అమ్మగారింటికి వెళ్ళింది. ఇంకా రాలేదు. కోలాహలం సుఖంగా నిద్రపోతున్నాడు. వరలక్ష్మి మాంచాలలు కూర్చుని సారంగి యొక్క మంచితనాన్ని గురించి, మాయల పకీరు తిరిగి వచ్చాడంటే తమ ముందుగతిని గురించి యోచన చేయడం మొదలుపెట్టారు. వరలక్ష్మి, సారంగి ఇంకా రాలేదు, రోజు కంటే ఆలస్యమైంది కదా అని మాంచాలు అడిగినప్పుడు వరలక్ష్మి పరధ్యానంగా ఉండడం వల్ల వెంటనే బదులు చెప్పలేకపోయింది. ఏమమ్మా గురుపుత్రి, మనస్సు యువరాజుల మీదకి పోయిందా ఏంటి? ఏంటంటున్నావు? మనస్సు విజయకుమారుల మీదకి పోలేదు కదా అని. పోతే పోతుంది. నీలాగా నాదేం కడుపు నిండిన బేరం కాదు. నీ ప్రియుడు నీ దగ్గరే ఉన్నాడు కాబట్టి నీ మనసు ఎటూ పోవలసిన అవసరం లేదు. నిన్ను తీసుకొచ్చిన మాయల పకీరు యువరాజులను కూడా తీసుకొచ్చి బంధించుంటే బాగుండిపోయేదంటావు. అవును, నిజమే. మాయల పకీరుకు మనమన్నా ఈసారి ఆ సలహా ఇద్దాం ఉండు. మనం సలహా ఇవ్వనక్కర్లేకుండానే ఆ దుర్మార్గుడందుకు ప్రయత్నాలు జరుపుంటాడు. కాని యువరాజు మాయల పకీరుకు పట్టుబడేటంత చెమట కాదు కదా. అప్పుడు మనం చెమటలమన్నమాటేగా. అక్షరాల ఆ మాటను అప్పుడే నిద్రలేచొస్తున్న కోలాహలం విన్నాడు. ఏమంటున్నారు? నేను చెమటనంటున్నారా అంటూ వచ్చాడు. అవునండి బావగారు, ఆడాలతో సమానంగా ఒక దుర్మార్గుడి చెరలో చిక్కుకున్న వాళ్ళని చెమటలనకుండా ఇంకేమనాలి అని వరలక్ష్మి నవ్వుతూనే అంది. నాకు అసలు ఇటువంటి గతి పట్టడానికి ఆడవాళ్లే కారణం. ఎవరు వాళ్ళు? ఇంకెవరు? అదిగో మాంచాలమ్మగారు. నాకు వారి సావాసం లేకుంటే ఆ మాయల పకీర్ అసలు నా జోలికే రాకపోయేవాడు. వడ్లతో పాటు తట్ట కూడా ఎండిందన్నట్లు ఆమెతో పాటు నేను కూడా చెరలో ఉండాల్సొచ్చింది అని కోలాహలం అన్నదానికి, ఓహో మీరలా అనుకుంటున్నారా? ఇంకా నయం. సారంగి దయవల్ల అందరం ఒక చోట ఉన్నాం. కుక్కలుగా లేకుండా మామూలు మనుషులుగా ఉంటున్నాం. తిండికి నిద్రకి ముఖం వాచకుండా అతి స్వేచ్ఛగా మన ఇంట్లోనే ఉన్నట్లుగానే ఉంది అంది మాంచాల. ఈ భోగం ఎంతకాలం? రేపో మాపో ఆ మాయల పకీరు రాకుండా ఉంటాడా? మనం యథారీతిగా కుక్కలమవుతాం. చీకటి కొట్లో పడేసి ఉంచబడతాం. ఫకీరు గనక వచ్చాడంటే సారంగి మన కళ్ళకైనా కనిపించదు అని కోలాహలం అంటుండగా అంతలోనే సారంగి అమ్మగారి ఇంటి దగ్గర నుంచి మోయలేనన్ని పండ్లు పలహారాదులు పట్టుకుని ప్రవేశించింది. అందరూ తలో చెయ్యి వేసి ఆమె బరువును దించడంలో సహాయం చేశారు. ఈ పూట మా అమ్మ నన్ను త్వరగా రానిలేదు, అందువల్ల చాలా ఆలస్యమైంది. మీరందరూ ఆకలితో ఉండుంటారు. రండి, కడుపు నిండా ఆరగించండి అంటూ సారంగి తాను తీసుకొచ్చిన పనసతొన్లు, మామిడి పండ్లు, తేనె, అరటి పండ్లు, పాలు వగేరాలన్నింటినీ వాళ్ల ముందర పెట్టింది. భగవంతుడు నీలో ప్రవేశించి మా మీద ఇంత దయ పుట్టించాడు. లేకుంటే మేమీ మంత్రాల మర్రి గుహలో ఎన్ని బాధలు పడేవాళ్లమో అని వరలక్ష్మనగా, నేను పుట్టిన తర్వాత మనుషులతో సంబంధం ఎరుగను. ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో జ్ఞానం రాకముందు నుంచి రాక్షసుల్లో పెరిగాను. వాళ్లతోనే సహవాసం చేశాను. మనిషి ముఖానికి ముఖం వాచాను. మనిషి మాటలకి కరువు పడ్డాను. ఈ మాయల పకీరుకు భారీగా ఉన్నానన్నమాటే గాని అతని వల్ల నాకు ఎటువంటి మనశ్శాంతి గాని ఆనందం గాని లేదు. అతను మానవుడై ఉండి రాక్షసుల కంటే కఠినంగా హృదయం లేనివాడయ్యాడు. ఎంతవరకు నాకు మనుషులతో కలిగిన సంబంధం వల్ల అతని ఒక్కడితోనే కావడం వల్ల ప్రపంచంలో అందరు మనుషులు అలాగే ఉంటారనుకున్నాను. నేను పుట్టింది మానవ జాతినైనా ఆ మానవ ప్రపంచంతోనే సంబంధం లేకుండా ఇంతకాలం వెలిగింది రాక్షస వాతావరణం కాబట్టి మనుషుల గుణాలకి దూరమై ఉండడం వల్ల మంచి వంశాల్లో పుట్టిన మీతో పరిచయం కలిగిన దగ్గర నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది అని సారంగి తన సంగతిని వాళ్ళకి పూర్తిగా చెప్పింది. ఉత్తమ గుణాలను ఆమోదించి వాటి చేత ఆకర్షించబడ్డానికి నువ్వు కూడా ఏ ఉత్తమ వంశంలోనో జన్మించుండాలి. కాలకర్మవశాత్తు శివంగి అనే ఆ రాక్షసికి పెంపుడు కూతురు కావడం మాకు సహాయం చేయడం కోసమే కాబోలు. దానికేం గాని ముందర ఇవన్నీ తినండి, కడుపు నిండా పాలు తాగండి, హాయిగా విశ్రాంతి తీసుకోండి. నా భర్త వచ్చాడంటే మా తిప్పలు మీకెలాగా ఉన్నాయి అని సారంగి తాను తెచ్చిన వాటిని అందరికీ పెడుతూ, ఈసారి కూడా మంత్రదండం తీసుకురాకపోతే ఆయన గారిని లోపలికి రానికుండా మళ్ళీ బయటకు పంపుతాగా అంది సారంగి. ఆ మంత్రదండం అతనికి ఎక్కడది? దానిలో ఉండే విశేషమేమిటి అని వరలక్ష్మి అడిగింది. మంత్రదండాన్ని మా అమ్మే నా భర్తకిచ్చింది. ఆ మంత్రదండం లేకపోతే ఈ మంత్రాల మర్రి ద్వారం తెరవబడదు.
దండం యొక్క ఒక కొస తాకిస్తే ద్వారం తెరవబడుతుంది. రెండవ కొస తాకిస్తే మనుషులు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలుగుతారు. రెండో కొస తాకిస్తే మళ్ళీ మనుషులవుతారు. అటువంటి మంత్రదండాల్ని మా అమ్మ నాకొకటి, నా భర్తకొకటి ఇచ్చింది. నా భర్త తన దాన్ని ఎక్కడో పారేసుకున్నాడు. అందుకు మా అమ్మ చాలా ఆగ్రహపడింది. దానికోసమే ఇప్పుడు నా భర్త నానా తిప్పలు పడుతున్నాడు. ఆ మంత్రదండం ఎవరికి చిక్కినా ప్రమాదమే. దాని సహాయం చేత ఈ మంత్రాల మరిలో ప్రవేశించొచ్చు. అది లేకుండా ఈ గుహలోనికి ప్రవేశించడానికి వీల్లేదన్నమాట. మాకే కాదు, మమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడి కన్నా వీల్లేదు. అందువల్ల మాయల పకీరు పోగొట్టిందాన్ని తిరిగి పొందడానికి తిరుగుతున్నాడు కాబోలు. అవును, అంతే అని సారంగి చెప్పిన మంత్రదండం యొక్క విశేషాలు తెలుసుకుంటూ ఆమె పెట్టిన వాటిని తింటున్నారు. సారంగి వాళ్ళకి కొసర పెడుతూ ఆత్మీయురాలుగా ఆదరిస్తోంది. ఆమె పెట్టిన వాటికంటే ఆమె యొక్క ఆదరభావానికి వరలక్ష్మి వగేరాలు పరమానందపడుతున్నారు. అక్కడ కళ్యాణదుర్గంలో దేవసుందరి చెరసాలలో నుండి తప్పించుకుని పారిపోయిందన్న విషయం తెలియగానే మదనసేన మహారాజు విభ్రాంతుడయ్యాడు. అజాగ్రత్త అందుకు కారణమనుకుని ఉద్యోగుల మీద ఆగ్రహావేశుడయ్యాడు. దేవసుందరి తన ఉంపుడుగత్తె కనుక తానే అటువంటి నీచ కార్యానికి లోబడి ఆమెను పరారీ చేసి ఉంటాడని ప్రజలు ఎక్కడ అభిప్రాయపడతారో అని, తన కీర్తికి తన గౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని అతను ఎక్కువగా భయపడ్డాడు. ఆమెను వెతికి పట్టి తీసుకురావడానికి సమర్థులైన వారిని అన్ని తావులకు పంపించాడు. అంతవరకు తనకు ఉంపుడుగత్తిగా ఉంటూ దేవసుందరి తనకు తెచ్చిపెట్టిన అపఖ్యాతికి అతను ఎంతైనా వ్యాకుల పడ్డాడు. అనేక మంది యోధులను, రాజకుమారులను గుర్రపు పందాల నెపంతో మోసం చేసి అక్రమంగా వారి ఆస్తులన్నింటినీ అపహరించడమే గాక వారిని జైల్లో పెట్టడం, తానొక మహాప్రజ్ఞావంతురాల్లా నటించడం, ఆమె యొక్క ఈ దుర్మార్గ కార్యాల్లో తానును కొంతవరకు బాధ్యుణ్ణని అతను పశ్చాత్తాపాన్ని పొందాడు. కాని గడిచిన దానికి వగచి ఏం ప్రయోజనం? దేవసుందరి పొట్టుబడితే ఆమె చేసిన నేరాలన్నింటికీ కఠిన శిక్ష విధించడానికి అతను పూనుకున్నాడు. జైల్లో నుంచి పరారీ అయిన దేవసుందరి పొట్టుబడినందుకు ఆ మహారాజు అసలే వ్యాకుల చిత్తుడై ఉండగా, అప్పటికి కొంతకాలం నుంచి రోగగ్రస్తురాలే ఉన్న భానుమతి మహారాజుల పెద్ద భార్య క్రమంగా హీనదశలోకొచ్చింది. వైద్యులు ఆశలు వదులుకున్నారు. చిన్న భార్య ఇందుమతి మరణించినప్పుడు ఆయనంతగా దుఃఖపడలేదు. కాని ఈనాడు భానుమతిని గురించి హృదయం ద్రవించేటట్లు కుమిలి కుంగిపోతున్నాడు. ఇందుమతిపై కంటే ఆయనకు భానుమతిపై ఉండే అనురాగమే అందుకు కారణమని అందరికీ తెలుసు. ఆయనకు తెలుసు. ఆనాడు ఇందుమతికి 2 కవలలు పుట్టి మరణించినందుకు గాని, బిడ్డలను పోగొట్టుకున్న ఆ తల్లి సైతం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు గాని పొందని దుఃఖాన్ని మహారాజు ఈనాడు పొందుతున్నాడంటే భానుమతిపై ఆయనకున్న తీపి అని తెలుసుకున్న వారెవరూ ఆశ్చర్యపడ్డం లేదు. కొద్ది క్షణాలు ప్రాణం పోతుందనగా భానుమతి మహారాజును దగ్గరగా పిలిచి కూర్చోవలసిందని కోరింది. అప్పుడామె తనతో ఏదో ముఖ్య విషయం చెప్పబోతోందని ఊహించుకున్న మహారాజు ఆమె కోరిక ప్రకారం ఆమె పడుకునున్న పాన్పు మీద ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు. పొంగి పొర్లొచ్చే దుఃఖాన్ని అతి కష్టం మీద అణుచుకుని, ఎలా ఉంది? బాధ ఎక్కువగా ఉందా అని అడిగాడు. బాధ ఇంక ఉండదులేండి. మనుషుల మంచి వాళ్ల చావులో తెలుస్తుంది అనడం ఎంత నిజమో చూసారా మహారాజా అందామె పొడారిపోయిన పెదాలను నాలుకతో తడుపుకుంటూ. అటువంటి భయంకరమైన మాటలేవి నాకు చెప్పకుదేవి. చెప్పినా చెప్పకపోయినా ఫలితం ఒకటే గాని ఒక ముఖ్య విషయం చెప్పకుండా ఉండలేను. ఇప్పటికి సంవత్సరం పైనుంచి మంచం పట్టి యమబాధ పడుతున్నాను. చూస్తున్నారు గదా. అందుకు కారణమేమిటో చెబుతారా? ఏమని చెబుతాడు? మహారాజు మౌనంగా ఉన్నాడు. అమాయకులు, మీకేమీ తెలీదు. ఇందుమతి ఉత్తమురాలు కాబట్టి ఏ బాధా పడకుండా అరగంటలో సుఖంగా ఈ లోకాన్ని వదిలిపెట్టింది. నేను చేసిన మహాపాపానికి ఫలితంగా ఎంతకాలం ఇలా కుళ్ళి కృషిస్తూ భరించలేని బాధని అనుభవించాను. నోట్లోంచి పురుగులు పుడుతున్నాయని దాసీలు చెప్పారు. మహారాజు ముఖాన్ని ఇంకోవైపుకు తిప్పుకున్నాడు. అవును, నేను చేసిన పాపం సామాన్యమైంది కాదుగా. దానిని ఈ ఆఖరి క్షణంలో మీకు చెప్పకుండా ప్రాణం పోనంటోంది. మహారాజు కళ్ళు చెమ్మగిల్లాయి. ఇందుమతిని గురించి నాకు తెలిసినంతగా మీకు తెలీదు. ఆమె మహా ఇల్లాలు, ఉత్తమరాలు. కనుకనే ఎన్ని తపస్సులు చేసినా నాకు ప్రసాదించని సంతానాన్ని ఇందుమతికి ప్రసాదించాడు భగవంతుడు. ప్రసాదించి ఏం లాభం? ఆ కవల బిడ్డలిద్దరూ భూమి మీద పడ్డంతోనే ప్రాణాలు వదిలారు కదా. వాళ్లైనా బ్రతుకుంటే ఇప్పటికీ 20 ఏళ్ల నవయవ్వన ప్రాయంలో ఉండేవాళ్లు. ఈ వంశం పేరన్నా నిలబడేది. ఆ మహాపాతకానికి ఒడిగట్టిందాన్ని నేనని మీకిప్పుడు చెప్పి నా హృదయభారం తీర్చుకోవడానికే మిమ్మల్ని రావించాను. నువ్వా? పాతకానికా?
అవును, ఆ పాతకం చేసింది నేనే. నాకు లేని సంతానయోగం నా సవితికి కలగడం చూసి భరించలేకపోయాను. అసూయతో నా కడుపు మండిపోయింది. పుట్టిన మరుక్షణంలోనే ఆ కవలల పీకనులిమి అవతల పారేమని దాసీల్ని ఆజ్ఞాపించాను. అవ్వ అచ్చల్ని అడగండి, ఆ పాపమే నన్నెంతకాలం కట్టి కుడిపింది. అమ్మయ్యా, బాధింకేమీ లేదు అని మాట్లాడుతూనే భానుమతి కళ్ళు మూసింది. అది చావు అని తెలుసుకోలేని మహారాజు తక్షణం రాజవైద్యులను రావించాడు. కాని వైద్యులు చేయగల కార్యం అప్పటికే మించిపోయింది. ఆమె ప్రాణవాయువులు ఈ అనంతవాయువుల్లో లీనమయ్యాయి. మహారాజుకి ప్రపంచమే అంధకార బంధురమైంది. తర్వాత కార్యక్రమం జరిగించడానికి పెద్దలు అనేక మంది నడుములు కట్టి ముందుకొచ్చారు. మహారాణికి జరిగించవలసిన కర్మకాండ విధులన్నీ సక్రమంగానే జరిగించబడ్డాయి. తనకు చిన్న భార్య వల్ల కలిగిన సంతానం నాశనం కావడానికి పెద్ద భార్య అసూయ కారణమని ఆమె నోటి ద్వారానే విన్న తర్వాత మహారాజుకు ఆమె మరణం వల్ల కలిగిన దుఃఖం కంటే పోయిన బిడ్డల గురించిన ఆవేదన ఎక్కువైంది. తను చేసిన ఘోర కార్యాల గురించి ఆమె అప్పటికి అంతకంటే అధికంగా చెప్పలేకపోయింది. అవకాశముంటే చెప్పేదేమో. చెప్పకపోయినా ఆ సంగతి పూర్తిగా తెలిసిన అవ్వ అచ్చమామ్మను గురించి చెప్పడం మహారాజుకు చాలా ఉపకారం అనిపించింది. మానవతత్వాలు పరిశీలించిన కొద్దీ మహారాజుకి ఈ ప్రపంచమే పాపభూయిష్టంగానూ హేయంగానూ పరమ అసహ్యంగానూ కనిపిస్తోంది. అధికంగా ప్రేమించి అతి మంచిదని నమ్మిన మహారాణి అసూయ వల్ల సర్వనాశనం చేసింది. వంశాంకురాన్నైనా మిగల్చక పాపం గట్టుకుంది. అతి విశ్వాసపాత్రురాలు ప్రజ్ఞావంతురాలు అనుకున్న ఉంపుడుగత్తె దేవసుందరి మోసం వల్ల ధనరాశులు సంపాదించుకుని తనకే తలవంపులు తెచ్చిపెట్టింది. మంచిదని గుర్తించేటప్పటికీ ఇందుమతి ఈ లోకంలోనే లేకుండా పోయింది. అయినా ఆమె బిడ్డల విషయం అతని హృదయాన్ని 1000 రంపాల కోతగా కోయడం మొదలుపెట్టింది. అవ్వ అచ్చమాంబకు ఇప్పుడు 80 ఏళ్లు. అప్పటికి 60 ఏళ్లన్నా ఉంటాయి. అంత వయసు మళ్లిన మనిషి కూలికి విషం తాకిందా? రాణి కోరిక తీర్చడానికి కళ్ళు తెరవని పసిపాపల గొంతుకలు పిసకడానికి దానికి చేతుల్లా వచ్చాయి. ఆ ముసలిదాన్నిప్పుడు చిత్రవధ ఎందుకు చేయకూడదు అన్న ఆగ్రహం కలిగింది మహారాజుకు. తక్షణం దాన్ని తన సమక్షానికి ఈడ్చుకురావలసిందని ఆజ్ఞాపించాడు. అంతకాలం రాణివాసంలో కొలువు చేసి ఏనాడు మహారాజుల ఎదుట పడిని అచ్చమాంబ ఆ ముసలితనంలో వారు తననెందుకు రావిస్తోంది అర్థం చేసుకోలేక వంగిన నడుంతో కర్రను ఊతగా చేసుకుని నడుస్తూ వచ్చి మహారాజుకు నమస్కరించి వణుకుతూ నిల్చుంది. ఇందుమతి చనిపోయినాటికి నీకెంత వయస్సు అని మహారాజు తీక్ష్ణంగా అడిగాడు. సరిగ్గా 60 అనుకుంటాను ప్రభు. అవును కదా, అంత పెద్దదనమై ఉండి కూతుళ్ళు మనవల్ని కలిగుండి రాణివాసంలో నమ్మిన దాసిగా ఉంటూ ఏం పనిచేశావు? ఆ మాటతో ఆమె ప్రాణాలు మీదున ఎగిరిపోయాయి. ఇందుమతి పేరు వినగానే అది జరిగి ఎంతకాలమైనప్పటికీ ఆ ఘట్టమంతా ఆమెకు కళ్ళగట్టినట్టు అనిపించింది. నోట మాట రాలేదు. జరిగింది జరిగినట్టు చెబితే నిన్నీ ముసల్తనంలో శిక్షించకుండా క్షమిస్తాను. అప్పుడు పెద్దరాణిగారి ఆజ్ఞ మీరలేక ఆ పాపానికి ఒడిగట్టాల్సొచ్చింది ప్రభు. ఆ పాపానికి భాగస్వాములు నువ్వుగాక ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను మంత్రసాని మంగమ్మ. ఇప్పుడదెక్కడుంది? అదెక్కడుంది ప్రభు, పాము కరిచి చచ్చిపోయిందిగా, 10 ఏళ్లయింది. పీడ వదిలిందిలే. అప్పుడు అది నువ్వు కలిసి చేశారన్నమాట ఆ ఘోరం. సరి, జరిగింది జరిగినట్టుగా చెప్పు. తమరు క్షమించినా శిక్షించినా కాటికి కాళ్లు చాచుకున్న ముసలముండని అబద్ధాలు చెప్పి ఏం కట్టుకుపోవాలి ప్రభు? అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళందరూ ఏం కట్టుకుపోయారో ఈ కళ్ళతో చూసిందాన్నే కదా. సరే చెప్పు. చిన్నమ్మగారు నొప్పులు పడుతున్నప్పుడు నేను ఆ మంత్రసాని మంగమ్మ తప్ప ఆ పురిటి గదిలో ఇంకెవరమూ లేవండి. లేకుండా కట్టడి చేసిన వారు పెద్దమ్మగారేనండి. నాకు మంగమ్మకి చెప్పవలసిందంతా అంతకుముందే చెప్పి ఏర్పాటు చేశారు. ఎలా? బిడ్డ పుట్టగానే యువతలకి తీసుకొచ్చేటట్టు అప్పటికే రహస్య ద్వారం దగ్గర ఒక రథం తయారుగా ఉండేటట్టు చిన్నమ్మగారికి పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పి మేమా బిడ్డను రహస్యంగా ఏదన్నా అడవిలోకి తీసుకెళ్లి అక్కడ చంపి పారేసేటట్టు ఆ ఏర్పాటు ప్రకారం చేయడానికి మేం తయారుగా ఉండగా చిన్నమ్మగారు 2 కవల బిడ్డల్ని ప్రసవించారు బాబు. ఇద్దరికిద్దరు రత్నాల్లాంటి ఆడపిల్లలు. కోటి సూర్యుల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారంటే నమ్మండి అని ముసలది చెబుతుంటే మహారాజు కళ్ళంట నీళ్లు బొటబొటా రాలాయి. అంత చక్కదనాల చుక్కల్ని చంపడానికి మా చేతులు రాలేదండి. అయినా పెద్దమ్మగారి ఆజ్ఞ మీరటమెలా? అందుకని ఆవిడగారు చెప్పినట్లే ప్రసవించి సోషిల్లిన ప్రాణంతో కళ్ళు మూసుకుని పడున్న చిన్నమ్మగారితో అయ్యో పుట్టిన బిడ్డ అప్పుడే చనిపోయిందమ్మా అంటూనే మంగమ్మ ఆ పిల్లలు ఏడవకుండా నోళ్లు నొక్కి గుడ్డలో చుట్టి తీసుకుపోయింది. చిన్నమ్మగారు ఆ స్థితిలో ఉండి
అయ్యో, నా పాపని నా కళ్ళకొకసారి చూపి మరీ తీసుకుపోండర్రా అని ఏడుస్తుంటే, ప్రాణం లేని నెత్తురు కండని ఏంటమ్మా చూసేది, కళ్ళు మూసుకుని పడుకో, వైద్యుడొస్తాడు అని కసిరి నేను మంగమ్మను అనుసరించాను. మా కోసం రహస్య ద్వారం దగ్గర వేచున్న రథమెక్కి మేమిద్దరం కళ్ళు తెరవని ఆ పసికోనల్ని గుడ్డలో చుట్టి బయలుదేరాం. శరవేగంతో పోయిన ఆ వాహనం మమ్మల్ని ఒక భయంకర అరణ్యం చేర్చింది. దిగి అప్పుడు బిడ్డల్ని వెలుపలికి తీసి చూసాం. ఏమి కళ, ఎంత శోభ! ఇద్దరికీ సరిగ్గా కింద పెదవుల మీద ఒకే మాదిరి నల్లటి మచ్చలు. ఆ అందాలకు మరింత వన్నె కలిగిస్తూ కనిపించాయి ప్రభు. అయినా అటువంటి శిశుహత్యా కార్యాన్ని మా చేతులతో మేము చేయవలసొచ్చినందుకు మా పాపాన్ని మేము తిట్టుకుంటూ ఉండగా అంతలో ప్రభు ఆ భయంకర అరణ్యంలో గుండెలు దద్దరిల్లేటట్లు ఒక భయంకరమైన అరుపు వినిపించింది. మా ప్రాణాలు మీదుని ఎగిరిపోయాయి. చేతుల్లోని పిల్లల్ని అక్కడే ఒక చెట్టు కింద పడేసి పరుగులెత్తాం. అంత భయంకరంగా అరిచిన ఒక ఘోర రాక్షసాకారం కూడా మా కళ్ళకు కనిపించింది. దాంతో మరింత బేజారై మా కోసం వేచున్న వాహనంలో ఎలాగూ ఉరికిపడ్డాం. ఆ రథం ఆగ మేఘాల మీద ఎగిరినట్లు పరిగెత్తి కొద్ది క్షణాల్లో మమ్మల్ని నగరం చేర్చింది. రాక్షసి బారి నుంచి బ్రతికి బయటపడ్డందుకు సంతోషపడుతూ ఆజ్ఞాపించిన కార్యం నెరవేర్చినందుకు మహారాణి వల్ల మాకు మాట రాకుండా అనుకున్న పని అయిపోయిందని చెప్పి ఆమెను నమ్మించాం. నాటికి నేడు అసలు జరిగిన విషయం ఇది అని తమతో మాత్రం మనవి చేస్తున్నాం. అయితే అవ్వా, అప్పుడా పిల్లల్ని మీరు చంపలేదా అని మహారాజు పట్టలేని సంతోషంతో అడిగాడు. లేదు ప్రభు, భగవంతుడు అప్పుడా పిల్లలు మా చేతుల్లో చావకుండా చేశాడు. అంతేకాక ఆ వెనువెంటనే మీరు వేటకు పోయినప్పుడు ఏదో అడవిలో మీకొక బిడ్డ దొరకడం జ్ఞాపకముందనుకుంటాను. అవును, జ్ఞాపకముంది. ఆ పిల్ల మీద దేవసుందరికి మోజు కలిగింది, పెంచుకోమనిచ్చాను. అదే మంజరి, చిన్నమ్మగారి వల్ల మీకు కలిగిన సంతానం. ఇంతకాలంగా దేవసుందరి దగ్గర పెరిగిన మంజరి నా కూతురా? అవును ప్రభు, ఆ పుట్టుమచ్చను బట్టి నేను అప్పుడే అర్థం చేసుకున్నాను. కాని నిజం బయట పెడితే నా తల తీయరా? ఆ కవల పిల్లల్లో కనీసం ఒకటైనా బ్రతికుందన్నమాట. ఎంత చల్లటి కబురు చెప్పావు అవ్వా, ఇదిగో ఈ బహుమానం అంటూ మహారాజు ఆనందం పట్టలేక తన కంఠహారం అవ్వకు బహుకరించాడు. ఆ మంజరమ్మ ఇక్కడ లేదు కదండి. ఆ రాజకుమారుని ప్రేమించి అతని రాజ్యం వెళ్ళిపోయిందిగా. ఏ రాజ్యంలో ఉన్నా నా కూతురిని నేను కలుసుకోగలను. ఇందుమతికి గుర్తుగా ఈ ప్రపంచంలో నిలిచిన నా తల్లిని నేను చూసుకోగలను. అయితే రెండో పిల్ల ఏమైందో? ఆ సంగతే అంతుపట్టలేదు ప్రభు. భగవంతుడు నాకింతే ప్రాప్తించాడని తృప్తి పడతాలే అవ్వా. మంజరి నా కూతురు. ఈ సంగతి ఇంతకు ముందే తెలిస్తే నా బిడ్డ చేత ఆ సానికి ఊడిగం చేస్తానా? ఆహా, భగవంతుడి లీలలు ఎటువంటివి! పోతాను, నా తల్లి, నా మంజరుండే దగ్గరికి నేను పోవాలి అంటూ మహారాజు సంతోషంతో పరవళ్లు తొక్కాడు. ఆ సమయంలో సునకరూపులో ఉన్న ఇద్దరూ చివరకు శోషిల్లిన ప్రాణాలతో మంత్రాల మరీ చేరుకున్నారు. కాని సారంగి ద్వారం తెరుస్తుందా? తనతో ఉన్న శిశురాల్ని లోపలకు రాణిస్తుందా? కుక్కరూపంలో ఉన్న తనను చూసి ఏమంటుంది అనే సందేహాలు కలగడం వల్ల మాయల పకీరు సారంగిని పిలవకుండా ద్వారం దగ్గరే ఉండడం గమనించిన దేవసుందరి ఆశ్చర్యంతో, ఏంటి గురు ఆలోచన? ఇదే కదా తమ నివాసం. ఎలాగో కష్టపడి వచ్చి చేరుకున్నాం. లోపల తమ భార్య ఉంటుంది కాబోలు. వెంటనే వచ్చి మనల్ని మనుషులుగా మార్చి తినడానికి ఏమైనా ఇంత పడేస్తే చాలు, ఆకలి మండిపోతోంది అనగా మాయల పకీరు ఒక నిట్టూర్పుని విడిచి, నా భార్య ఆ మాత్రం సరసురాలైతే ఇక లేందేముంది? ఇప్పుడామె నాపై మొహగురురాలై ఉంటుంది. ఎందుకని? మీరు చేసిన అపరాధం ఏంటని? నా అపరాధాలు 3 1. పోగొట్టుకున్న మంత్రదండాన్ని తిరిగి సంపాదించుకు రాలేకపోవడం. 2. ఆమె కోరిన ప్రకారం ఆమె ఆడుకునే నిమిత్తం ఒక బిడ్డను తేలేకపోవడం. 3. నిజరూపం సైతం గోల్పోయి కుక్కగా తయారు కావడం. అందుకు సానుభూతి చూపుతుంది గాని ఆగ్రహపడుతుందా? అదే కదా వచ్చిన చిక్కు. ఆమె చాలా ముక్కోపి. అటువంటి కోపిష్టి భార్యతో ఎలా కోపరం చేస్తున్నారు స్వామి? అందుకు కారణాలు చాలా ఉన్నాయి గాని మనం పోదాం పద. కష్టపడి ఎంత దూరం వచ్చాం, మళ్ళీ ఎక్కడికి పోతాం? దూరం లేదు, చెరువులోనే ఉంది మా అత్తగారిల్లు. మా అత్త నా భార్య కంటే చాలా ఉత్తమురాలు. ఆవిడ కనికరించిందంటే మనకు ఉపకారం జరుగుతుంది. అయితే ముందుగా అక్కడికే పోతే బాగుండేది కదా గురు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మా అత్తమ్మ ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర, రా పోదాం అని హెచ్చరించి మాయల పకీరు శిష్యురాలైన దేవసుందరిని వెంటబెట్టుకుని మంత్రాల మర్రి దగ్గర్నుంచి వెనక్కు మళ్ళాడు. శివంగి బసవైపుగా వెళ్లి తీరా అక్కడ చేరేటప్పటికీ శివంగి బసలో లేకపోయింది. దేవసుందరి ఆ ప్రదేశమంతా చూసి విభ్రాంతురాలైంది. ఏ రాజ ప్రసాదాల్లోనూ ఉండని విలువగల సాధనా సామాగ్రులన్నీ ఆ కొండగుహలో ఉన్నాయి. అందమైన చిత్రపటాలు,
రకరకాల అలంకరణ సామాగ్రి, మాణిక్య దీపకాంతులతో వెలుగుతున్న ఆ గుహ మందిరాన్ని చూసి దేవసుందరి అబ్బురపడింది. ఇదేనా మీ అత్తవారిల్లు గురు అని పకీరుని అడిగింది. అవును, మా అత్త ఆహారాన్వేషణకి వెళ్ళుంటుంది, ఇంకా రాలేదు. అయితే మందిర ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి. ఈ విలువగల సామాన్లన్నీ ఎవరూ అపహరించుకుపోరా? ఇక్కడ మానవ సంచారం ఉండదు, దొంగతనాలు జరిగే అవకాశం ఉండదు. మీ భార్య తల్లిగారి దగ్గర ఉండదా? మంత్రాల మర్రి మాకు ప్రత్యేక నివాసం కాబట్టి నా భార్య అక్కడే ఉంటుంది. మా అత్త ఈ విలువగల మణిమాణిక్యాదులను, వింత వింత వస్తువులను కూతురు కోసమే తెచ్చిపెట్టింది. ఇంత శృంగారమైన వస్తు సామాగ్రి మహారాజుల మందిరాల్లో కూడా ఉండదు. మంత్రాల మర్రిలో మా నివాసం చూసావంటే ఇంకా అబ్బురు పడతావు అని ఆ ఇద్దరు కుక్కలుగా ఉండి మనుషులు మాట్లాడినట్టే మాట్లాడుకుంటున్న సమయంలో వెలుపల ఏదో భయంకరమైన శబ్దం వినిపించడం వల్ల దేవసుందరి ఉలిక్కి పడింది. భయం లేదు, మా అత్త శివంగొస్తోంది. ఆమెతో నువ్వు మాత్రం ఏమీ మాట్లాడకు, అంతా నేనే చెప్తాను అని మాయల పకీరు అంటుండగా భూమి అదిరిపోయేటట్లు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ శివంగి లోపల ప్రవేశించడంతోనే తన బసలో అంత ధైర్యంగా ప్రవేశించున్న రెండు కుక్కలను చూసి అపరిమిత ఆగ్రహవేశ పర్రాలైంది. నేను శివంగిని, యజమానురాలని తెలీదా? నేను లేనప్పుడు నా బసలో ప్రవేశించడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? వాడు కుక్కలారా, ఆగండి, ఇప్పుడే మీ ప్రాణం తీస్తాను అంటూ ఒక మూలనున్న దుడ్డుకర్రనందుకొని వెంటనే దేవసుందరి నడుం విరిగేలా ఒకటి కొట్టి ఆ వెనువెంటనే ఆ కర్రను మాయల పకీరుపై విసరబోతుండగా, అత్త అత్త ఆగు, నేను నీ అల్లుణ్ణి అన్నాడు. ఛీ తూలువా, నా అల్లుడు కుక్క కాదు, మనిషి. అవునత్తా, నేను నీ అల్లుణ్ణే. ప్రమాదవశాత్తు ఇలా కుక్కగా మారాల్సొచ్చింది. నాతో కూడా ఉంది కుక్క కాదు, నా శిష్యురాలు దేవసుందరి. మేమిద్దరం నీ సాయం కోరొచ్చాం. నీ మాటలు ఎలా నమ్మేది? నా అల్లుడు అయితే గుర్తులు చెప్పు. అయ్యో, ఇంకా నమ్మవా? నీ కూతురు సారంగినిచ్చి నాకు పెళ్లి చేయలేదా? నువ్వు నాకు మంత్రాల మరిలో నివాసం ఏర్పాటు చేసి మంత్రదండాన్నిచ్చావు కదా. నేను దాన్ని పోగొట్టుకుంటే నీ కూతురుకు మరో మంత్రదండం ఇయ్యలేదా? ఇప్పుడు నమ్ముతున్నాను, నువ్వు నిజంగా నా అల్లుడివే. అయ్యో పిచ్చివాడా, ఈ సంగతిని ముందుగాని ఎందుకు చెప్పలేదు? నీ శిష్యురాల్ని అనవసరంగా చావమోదాను కదా. అయ్యో పాపం అంటూ శివంగి తన దెబ్బల వల్ల పడిపోయి మూలుగుతున్న దేవసుందరి దగ్గరికి వెళ్లి ఉపచర్యలు చేసింది. తను తీసుకొచ్చిన పదార్థాల్లో కొన్నింటిని ఆ ఇద్దరికీ కడుపు నిండా పెట్టింది. కుశల ప్రశ్నలను వేసి కూతురుని గురించి అడిగింది. మాయల పకీరు తన యొక్క దేవసుందరి యొక్క కథను ఆమూలాగ్రంగా శివంగికి వివరించి, అత్త, పోగొట్టుకున్న మంత్రదండాన్ని తిరిగి సంపాదించుకోరాలేదని నీ కూతురింతకు ముందే నాపై ఆగ్రహించి లోపలకన్నా రానీకుండా తరిమేసింది. ఇప్పుడు ఇదివరకటి కంటే మరింత ఆగ్రహపడుతుందని అక్కడికి పోకుండా ముందరిక్కడికే వచ్చాను. కనికరించి వెంటనే మా ఇద్దరిని మామూలు మనుషులుగా మార్చు. అదెలా కుదురుతుంది? నా మంత్రదండం కూడా నా కూతురు దగ్గరే ఉంది కదా. మంత్రదండం లేకుండా మిమ్మల్ని మనుషులుగా ఎలా చేయడం? పదండి, నా కూతురు దగ్గరికే పోదాం. అయ్యో సారంగి, నన్ను క్షమించదత్తా. నా కూతురు క్షమించకపోతే నేనా క్షమించేదాన్ని? నా కూతురు బట్టి నువ్వు కాని నిన్ను బట్టి నా కూతురు కాదు. నా కూతురుకు మంచిగా ఉంటేనే నువ్వు మంచిగా ఉండేది. ఆ మాటలు విని మాయల పకీరు నిస్సహాయుడయ్యాడు. మమ్మల్ని మనుషులుగా మార్చి ఆ తర్వాత నీ కూతురి దగ్గరికి తీసుకెళ్లరాదా అత్తా అని మళ్లీ అడిగాడు. మంత్రదండం లేకుండా మనుషులెలా అవుతారా మూర్ఖుడా? పదండి ముందర మా సారంగి దగ్గరికి. హా! శివంగి ఆకాశం విరిగేలా ఉరిమేటప్పటికీ మాయల పకీరు గజగజలాడాడు. కిక్కురుమనకుండా శిష్యురాలతో యువతలకొచ్చాడు. ముందు మీరు నడవండి, తర్వాత నేను వస్తున్నాను అని శివంగి అండం వల్ల ఆ ఇద్దరూ మారు పలక్కుండా మళ్లీ మంత్రాల మర్రివైపు దారితీయక తప్పలేదు. గురు, మీ స్థితి ఎంత జాలికరమవుతుందని నాకు తెలీదు అంది దేవసుందరి మార్గంలో. నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు మా సారంగితో చాలా పెద్ద గొడవ ఉంది. అటువంటి గయ్యాలి పెళ్ళాన్ని మీరెందుకు పెళ్లి చేసుకున్నారు స్వామి? భారీగా ఉంది, భర్త మాట వినద్దా? అంతా చేసింది ఈ శివంగి. మీ అత్త అటువంటి భయంకర రాక్షసి అని నాకు తెలీదు. దీన్ని బట్టి నీ భార్య ఆకారం కూడా అంత భయంకరంగానే ఉంటుందని ఊహించుకుంటున్నాను. కాదు, నా భార్య సారంగి రాక్షసి కాదు, మామూలు మానవ స్త్రీ. చాలా సుకుమారంగానూ అతి అందంగానూ ఉంటుంది. దేవలోకంలో ఉండే అప్సరసల కంటే కూడా ఎక్కువ సౌందర్యవతి. ఇంచుమించు మీ మంజరిలా ఉంటుంది. అబ్బా, అంత అందంగా ఉంటుందా? మంజరి వంటి అందగత్తెలు ఏ లోకంలోనూ ఉండరు. సారంగి కూడా అచ్చం అలాగే ఉంటుంది. ఇప్పుడింతకు ఆమె చేతుల్లో మనకి మోక్షముందా? మహా కోపిష్టంటున్నారు. ఉపాయంగా, యుక్తిగా ఆమె వల్ల సాయం పొందాలి. ఆ పని గురువుల వల్ల కాదు, నేనే సాధించాలనుకుంటాను. ముందర ఈ మారు రూపాలు పోయి మన మామూలు మనిషి రూపాలు మనకు దక్కితే అంతే చాలు. నీ భార్య అంతకంటే సాయం చెయ్యకపోయినా పర్వాలేదు.
ఆ పని నాకు వదలండి గురు అని గురు శిష్యులిద్దరూ మాట్లాడుకుంటూ క్రమంగా మళ్లీ మంత్రాల మర్రి చేరుకున్నారు. గురువు శిష్యురాలు చెప్పిన ఏర్పాటుకు అంగీకరించాడు. ఆమెకు చెప్పవలసిన పద్ధతులన్నీ చెప్పి తాను రహస్యంగా ఉన్న ఒక పొదలో నక్కి కూర్చున్నాడు. దేవసుందరి మంత్రాల మరి యొక్క రహస్య ద్వారం దగ్గర నిలిచి కుక్కగా ఉన్నప్పటికీ మనిషి గొంతుకుతో అమ్మా, అమ్మగారు, సారంగమ్మగారు అని అతి వినయంగా అతి జాలిగా పిలిచింది. కొత్తగా ఉన్న స్త్రీ కంఠాన్ని వినగానే సారంగి యువతలకొచ్చింది. అక్కడ స్త్రీ లేకుండా కుక్క ఉండడం గమనించి ఆశ్చర్యంతో నువ్వేనా నన్ను పిలిచింది? మనిషివనుకున్నానే అంది. మనిషి భాషను నేర్చిన సునకాని, దానికేం గానమ్మా, నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. దయామయురాలివి ఇక్కడున్నావని తెలిసొచ్చాను. నా ఆకలి తీర్చగలవా అని కుక్క రూపంలో ఉన్న దేవసుందరి మనసు కరిగేలా అడిగింది. ఓ, దానికేముంది, నీలాంటి కుక్కలు లక్షొచ్చినా ఆకలి తీరుస్తాను, రా లోపలికి అని సారంగి ఆదరంతో ఆ కుక్కని తనతో మర్రి గుహలోకి తీసుకువెళ్ళింది. వరలక్ష్మి, మాంచాల, కోలాహలములు ఆ కుక్క చుట్టూ మూగారు. దాని గురించి సారంగిని అడిగారు. ఇది మనిషి భాషను మాట్లాడే ఒక సునకరాజం, ఆకలితో ఉండి మన ఆశ్రయం జొచ్చింది అని సారంగి ఆ కుక్కను గురించి చెప్పగా వారు ఆశ్చర్యపోయారు. కుక్క మాట్లాడిందంటే మాయల పకీరు చేత మార్చబడి ఉండాలి అన్నాడు కోలాహలం. అవునా, నీకు మాయల పకీరు తెలుసా అని వరలక్ష్మి ఆదుర్దాగా అడిగింది. అదేమోనండి, అతనెవరో నాకు అసలు తెలీదు అని దేవసుందరి నేర్పుగా బదులు చెప్పింది. అయితే కుక్క జన్మెత్తి మనిషి మాటలెలా నేర్చావు అని మాంచాలు అడిగింది. చేసుకున్న పుణ్యం వల్ల పూర్వజన్మ వాసనుంది, అందువల్లనే ఇలా మాట్లాడగలుగుతున్నాను. అదంతా మనకేం గాని ఆకలితో వచ్చిన వారికి అది తీర్చి పంపడం మన ధర్మం అని సారంగి కొన్ని పాలు రొట్టెలు తెచ్చి కుక్క ముందర పెట్టింది. ఈ మాత్రం తిండి నాకెక్కడా దొరక్క ఇంత దూరం వచ్చానమ్మా, ఇవేమీ నా ఆకలి తీర్చలేవు. అయితే నీ ఆకలి తీర్చడానికి ఏం కావాలంటావు అని సారంగి అడుగుతున్నప్పుడు అక్కడే పూజామందిరం దగ్గరున్న మంత్రదండం కనిపించింది దేవసుందరికి. అక్కడి వాళ్ళని మోసపుచ్చి ఆ మంత్రదండాన్ని అపహరించుకుపోవడం ప్రధాన కర్తవ్యంగా కనిపించింది ఆమెకు. ఏంటి ఆలోచిస్తున్నావు, నీ ఆకలి ఎలా తీరుతుందో చెప్పు అని సారంగి మళ్ళీ అడిగింది. నా ఆకలి బాధ ఇక్కడ తీరదేమోనని. అదేంటో చెబితే కదా ఆకలి తీరుస్తానని తీసుకొచ్చి ఆశాభంగం చేస్తే ఆ పాపం నా తలకు చుట్టుకుంటుంది. మనుషులు ముట్టుకోని మామిడి చెట్టు పండు ఒక్కటైతే చాలు, నా కడుపు నిండిపోతుంది. నా ఆకలి బాధ తీర్చిన పుణ్యం మీకే దక్కుతుంది. ఓహో, ఆ ప్రాంతంలో మామిడి చెట్లు చాలా ఉన్నాయి, కాని అందులో మనుషులు ముట్టుకొని చెట్టేదో ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, ఆ చెట్టుకు ఒక్కటే ఒక్క పండుంటుంది. అయితే కొద్ది కాలం ఓర్చుకో, నేనిప్పుడే పోయి ఆ పండును వెతికి పట్టుకొస్తాను అని సారంగి బయలుదేరుతుండగా మాంచాల వగేరాలు మేం కూడా వస్తాం, నలుగురు నాలుగు వైపులా వెతికితే పని త్వరగా అవుతుంది అని ఆ ముగ్గురు సారంగితో బయలుదేరారు. నన్నీ గుహలో ఒంటరిగా ఉంచి అందరూ పోతున్నారా అని దేవసుందర అడగ్గా, నీకేం భయం లేదు, ఈ మంత్రాల మరిలోకి పాలక్షుడన్నా ప్రవేశించలేడు. వస్తే మా అమ్మ వస్తుంది, నా భరత వస్తాడు, మేమిప్పుడే తిరిగొస్తామని వాళ్లకు చెప్పొచ్చు అని హెచ్చరించి సారంగి తన వారితో బయలుదేరింది. వాళ్లను అటు వెళ్లనిచ్చి ఆ వెంటనే కుక్కగా ఉన్న దేవసుందరి పూజామందిరంలో ఉన్న మంత్రదండాన్ని నోట కరుచుకుని దాని సహాయంతోనే యువతలకొచ్చి పడింది. మాయల పకీరు దాగున్న సాంకేతిక స్థలం చేరి చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి గురు గురు అని పిలిచింది. మాయల పకీరు వెంటనే యువతలకొచ్చి ఏమైంది, కాయా పండా అని అడిగాడు ఆదురుదాగా. కాయ కావడానికి దేవసుందరి చేతగదనుకున్నారా గురు? కాలకర్మవశాత్తు ఆ యువరాజుకు ఓడడం వల్ల నా జాతకం తిరగబడింది గాని లేకుంటే ఈ దేవసుందరి ఓ పట్టాన కూలబడదు. ఇదిగో మంత్రదండం తెచ్చాను అంటూ ఆమె తన దగ్గరున్న దండాన్ని అతనికి అందించింది. అతను ఆపుకోలేని సంతోషంతో దాన్నందుకుని బేష్, ఎలా సాధించుకొచ్చావు, మా సారంగి అసాధ్యురాలే అన్నాడు. అటువంటి వాళ్లను నేను చాలా మందిని చూశాను గురు అని ఆమె మంత్రదండం కోసం తను పన్నిన యుక్తి, తాను అక్కడ నటించిన నటన మొదలైన వాటినన్నింటినీ చెప్పి అతన్ని తృప్తిపరిచింది. అక్కడ సారంగి ఒంటరిగా ఉందా, ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఒక్కతే కాదు గురు, మరో 2 అందమైన కన్యలు, ఒక పురుషుడు కూడా ఉన్నారు. నేను అందరినీ బొట్లో వేశాగా. మీ సారంగికి మా మంజరికి గోరంతైనా తేడా లేని మాట నిజం. 2 రూపాలు ఒకటే, పొరబడ్డానికి కూడా అవకాశం ఉంది. మనిషిని పోలిన మనుషులుంటారు, దానికేం గాని మా సారంగి కొంటి పని చేసిందన్నమాట. ఏంటి గురు అది? ఆ కన్యలు, ఆ పురుషుడు నేను చెరబట్టిన వాళ్ళు.
కుక్కలుగా మార్చి బంధించొచ్చాను. సారంగి వాళ్ళని మనుషులుగా మార్చి వాళ్లతో సావాసం చేస్తుందన్నమాట. సరే కాని మంత్రదండం చేజిక్కిందిగా, ఇక చూపిస్తానా తడాకా. ఇప్పుడింతకు మనం మనుషులుగా మారేదెట్లా గురు? దీన్ని ఎవరికి వాళ్ళు ప్రయోగించుకుంటే ఫలితం ఉండదు. ముందర నువ్వు దాన్ని నోటితో పట్టి నేను చెప్పిన కొసను నాకు తాకించు, నేను మనిషిగా మారతాను. అప్పుడు నేను నిన్ను అదే ప్రకారం చేస్తాను అని గురువు ఆదేశించిన ప్రకారం దేవసుందరి అతనికి మంత్రదండం తాకించింది. అతను మామూలు మాయల పకీరయ్యాడు. అంతలో గాండ్రు గాండ్రుమని భయంకరంగా శివంగి అరుపు వినిపించినందువల్ల ఆ ఇద్దరూ చెరోవైపుకు పరుగులెత్తారు. ఆ కంగారులో ఇద్దరూ చెరోవైపున పరిగెత్తినందువల్ల ఒకరి సంగతి ఒకరికి తెలియకుండా పోయింది. శివంగి తన దారిన తాను వెళ్లిపోయినట్లు తెలిసాక దేవసుందరి వెనక్కొచ్చి గురువు కోసం వెతికింది. కాని అతను కనిపించలేదు. ముందు తను మనిషిగా మారిన మాయల పకీరు తనను మోసం చేస్తాడా అని దేవసుందరికి భయం పుట్టింది. మామూలు కుక్క పిచ్చికుక్కల మాయల పకీరు కోసం అరణ్య ప్రాంతమంతటా గాలించడం మొదలుపెట్టింది. నరవాసన ఎక్కడిదబ్బా అనుకొని వస్తున్న శివంగి నాలుగు వైపులా పరికించేటప్పటికీ మాటలు కూడా వినిపించాయి. ఆ రాక్షసి మరింత ఆశ్చర్యంతో అంగలు వేసుకుంటూ అటే పరిగెత్తింది ఆగ్రహవేశంతో. అనుచరులతో తిరుగుతున్న సారంగి తల్లి రాకను గమనించగానే అమ్మా అని అరిచింది. శివంగి కూతురు దగ్గరికి పరిగెత్తి కౌగులించుకుంది. నువ్వా? ఎవరో అనుకున్నా. ఇక్కడెందుకు తిరుగుతున్నావు తల్లి? వీళ్ళెవరు? వీళ్ళేనమ్మా, నా భర్త చేత తీసుకురాబడ్డవాళ్లు. నాకు స్నేహితులయ్యారు. చాలా మంచివాళ్లులే. మీరందరూ కలిసి ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నారు? ఏం కావాలో చెబితే నిమిషంలో నేను తీసుకురానా? ఒక అతిథికి ఆకలి తీరుస్తానని మాటిచ్చాను, అందుకని. ఈ అడవిలో తిరుగుతున్నావా? మనింట్లో ఏం లేవు. నేనేం కొరత చేస్తున్నాను? ముష్టాన్న భోజనాలు, రాజాది రాజులకు కూడా లభ్యం కాని ఆహార పదార్థాలు ఎన్ని తెచ్చుంచాను. ఒక్క అతిథికి కాదు, 1000 మంది అతిథుల కన్నా సరిపోవు. అవన్నీ కాదమ్మా, మనుషులు తాకని మామిడి చెట్టు పండొకటి కావాలట ఆ అతిథికి. దాంతో కాని కడుపు నిండదట. ఆ ఏమంటున్నావు? మనుషులు తాకని మామిడి చెట్టు పండు కావాలా? ఎవరా అతిథి అని శివంగి దీర్ఘాలోచన చేయడం వల్ల సారంగికి అనుమానం కలిగింది. ఏంటా విశేషం? ఎందుకలా ఆలోచిస్తున్నావు? ఇందులో ఏదో మోసం జరిగింది. అతిథి ఎవరో ముందుగా చెప్పు. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. ఆ పండు అడగడంలో అపరాధమేముంటుంది? ఆ పండు యొక్క విశేషం నీ మొగుడికి తప్ప ఇంకెవరికీ తెలీదు. అతనికి నేనే చెప్పాను. మనిషి తాకని ఆ మామిడి చెట్టు ఫలమును తిన్న పురుషుడికి జరామరణములుండవని, తను బుద్ధిగా ఉంటే నేనే తెచ్చిస్తానని చెప్పాను. వాడా పండు కోసం తంత్రం పన్ని ఎవరినో పంపించాడే గాని ఆ వచ్చినవాడు నిజమైన అతిథి కాదు. ముందర అతిథిని నాకు చూపించు. ఆకలితో వచ్చిన అతిథి మనిషి కాదమ్మా, కుక్క. కుక్క? పూర్వజన్మ వాసన గల కుక్క. అది కూడా మోసమే. నీ భర్త ఇంటికొచ్చాడా? రాలేదే. నీకు కనిపించాడా? వచ్చాడుగా. ఎవరో శిష్యురాల్ని వెంటబెట్టుకొచ్చాడు. ముందు నా దగ్గరకు రాకుండా నీ దగ్గరికెందుకు? కారణముంది. మంత్రదండం సంపాదించుకొచ్చాడా? లేదు. అందువల్లనే ముందర నీ దగ్గరికి రాలేదు. ఆ మంత్రదండం కోసం ప్రయత్నిస్తుండగానే తాను ఆ శిష్యురాలు ప్రమాదవశాత్తు కుక్కలుగా మారిపోయారట. నీ దగ్గరకొస్తే నువ్వు ఆగ్రహ పడతావని ఆ కుక్కలు రెండూ నా దగ్గరకొచ్చాయి. మనుషులుగా మార్చమని బ్రతిమలాడాయి. నా మంత్రదండం నీ దగ్గరే ఉంటే నేనెలా చేసేది ఆ పని? అంచేత నీ దగ్గరికే వెళ్ళమన్నాను. వెనకాల నేను వస్తున్నానని చెప్పాను. ఆ మాయల పకీరే కుక్కగా నీ దగ్గరకొచ్చినవాడే ఉంటాడు. కాదమ్మా, అతిథిగా వచ్చింది ఆడకుక్క. సరి, అయితే తెలుస్తూనే ఉందిగా. శిష్యురాలికి ఆ మామిడి పండు సంగతి చెప్పి నిన్ను మోసం చేయడానికి పంపించాడన్నమాట. చాలు చాలు, పదింటికి. ఆ శిష్యురాల సంగతి నేను కనుక్కుంటాను అని శివంగి అందరినీ వెంటబెట్టుకుని పోయి మర్రి గుహలో ప్రవేశించింది. కాని అక్కడ ఎవరున్నారు? అతిథి లేదు, ఆచార్యుడు లేడు. అందరూ తెల్లబోయారు. ఏదమ్మా, అతిథిగా వచ్చిన ఆ కుక్కగారు అని శివంగి అడిగింది. సారంగికేమీ అర్థం కాలేదు. మేము తిరిగొచ్చే వరకు ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పాను. దొంగ కుక్క పారిపోయింది కాబోలు. పిచ్చిదానా, అది కుక్కని ఇంకా భ్రమపడుతున్నావా? నేను చెప్పిందే నిజం. నీ మొగుడే ఆ మోసకారి కుక్కను లోపలికి పంపించుంటాడు. పోయిన కుక్క ఊరికే పోతుందా? నోట ఏమన్నా కరుచుకుపోయిందో చూసుకో. సారంగి లోపల అన్ని వైపులా చూసుకుంది. పూజామందిరంలో మంత్రదండం లేదు. మంత్రదండం అని కెవ్వు నరిచింది. అయ్యింది. పోయిన కుక్క ఊరికే పోక మంత్రదండాన్ని నోట కరుచుకుపోయిందన్నమాట. నీలాంటి అమాయకురాలు ఇంకెక్కడా ఉండదు సారంగి. ఎవరినీ నమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు నా మాట వింటావా? పొరపాటైంది. ఆ కుక్కను లోపలికి రానివ్వడం అపరాధమైంది. ఆకలితో ఉందంటే జాలిపడ్డాను. లోపలికి తీసుకొచ్చి ఎన్ని పెట్టినా పనికి రావంది.
మనిషి తాకని మామిడి చెట్టు పండు కావాలంటే ఆ మాట కూడా నమ్మాను. ఇంట్లో పెట్టి పెడితే దొంగ కుక్క ఎంత పనిచేసింది. ఇప్పుడేం దారి? మన మంత్రదండం మనకెలా వస్తుంది? నేను ఊహించినట్టు ఆ మంత్రదండం నీ మొగుడి దగ్గరికి చేరితే ఎక్కడికి పోదు. ఒకవేళ ఆ కుక్కే దాన్ని అపహరించుకుపోతే వదిలిపెడతానా? వెతికి పట్టుకుంటాను. ఒక మంత్రదండాన్ని నీ మొగుడు పారేస్తే రెండోదాన్ని నువ్వు కుక్కగారికి సమర్పించావు అని శివంగి కోపంగా అన్నదానికి సారంగి కిన్నులాలైంది. ఆమె కళ్ళంట నీళ్లు కూడా తిరిగాయి. శివంగి చూడలేకపోయింది. కూతుర్ని దగ్గరగా తీసుకుని కౌగిలించుకుని, నువ్వు కించబడితే నేను భరించగలనా తల్లి? నేను బ్రతుకుతోంది నీకోసం కాదు. నా కడుపును పుట్టిన బిడ్డలు లేని లోటు నీ వల్ల కదా తీరింది. అందుకు నేనెంత సంతోషపడుతూ నిన్ను పెంచుకుంటున్నానో నీకు తెలీదా? నేను నిన్నేమీ అనలేదమ్మా. ఆ దొంగ కుక్కను గురించి అన్నాను. పెళ్లాన్నే మోసం చేసే నీ మొగుడి గురించి అన్నాను అని సారంగిని అనేక విధాల ఓదార్చిన తర్వాత, అయిందేదయింది. నేనిప్పుడే బయలుదేరతాను. నీ మొగుణ్ణి ఆ కుక్కని వెతికి పట్టుకుంటాను. ఇద్దరంతూ కనుక్కుంటాను. అల్లుడై ఉండి ఈ మోసం చేసినందుకు ఆ మాయల పకీరు ప్రాణం తీస్తాను అని శివంగి తీవ్రంగా అన్నదానికి, వద్దు, అటువంటి పని మాత్రం చెయ్యొద్దమ్మా. నువ్వంత ఘోరం చేస్తే నేను భర్తలేందాన్నవుతాను అని సారంగి రాక్షసిని శాంతపరచాలని చూసింది. అటువంటి మోసగారి భర్త ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలా అనొద్దు. మా నరుల్లో భర్త ఎటువంటి వాడైనా అతన్నే ఆరాధించడం, అతని మాటను జవదాటకుండా ఉండడం స్త్రీ ధర్మం. భర్త కోసం ఎటువంటి త్యాగమన్నా చేయడం పతివ్రత లక్షణం. ఆ శీలాన్ని పాటించడం భర్త కోసం కాదు, ఆ భార్యకు ఉత్తమగతులు కలగడం కోసం. కనుక అమ్మా, ఆయన ఎటువంటి తప్పు చేసినా నువ్వు క్షమించాలి. నేనైనా ఆయన్ను సక్రమ మార్గంలో పెట్టడానికి బెదిరిస్తున్నాను, అంతేకాని ఉత్తమ స్త్రీ ధర్మాన్ని అతిక్రమించడం కోసం కాదు. ఆయన ఎక్కడ కనిపించినా నయాన్ని తీసుకొస్తావు కదూ? సరేనమ్మా, నీ కోరిక తీర్చడమే నా మతం అని శివంగి వెంటనే మాయల పకీరును, అతని శిష్యురాలైన కుక్కను వెతకడానికి బయలుదేరింది. ఒక సౌందర్యవతి అయిన స్త్రీని వెంటబెట్టుకుని మాయల పకీరును అన్వేషించడానికి బయలుదేరడంలో దుర్మార్గుల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగినా జరగవచ్చన్న దూరాలోచనతో మంజరి సహజ సౌందర్యం మరుగుపడేలాగా ఆమె చేత పురుష వేషమును ధరించి ఆమెతో కళ్యాణదుర్గంలో బయలుదేరిన యువరాజు విజయ్ కుమార్ వివిధ ప్రదేశాలు పరిశోధించి కుక్క రూపమును ధరించి తాము చూస్తుండగానే పారిపోయిన మాయల పకీరు ఎక్కడా దొరకకపోయినప్పటికీ నిరుత్సాహపడక ఏక దీక్షతో దుర్గమారణ్యములు, కొండగుహలు మొదలైన మరుగు స్థలాలన్నింటినీ గాలిస్తున్నాడు. కనీసం అతని నివాసమైనా తెలుసుకుందామని ప్రబల ప్రయత్నాలు చేస్తున్నాడు. తన వారైన వరలక్ష్మి, మాంచాల, ప్రాణమిత్రుడైన కోలాహలమును మాయల పకీరు చెరలో నుంచి విడిపించకపోతే తన పౌరుష ప్రతాపాలు, పట్టుదల వ్యర్థమన్న భావంతో వెనకచూపు లేకుండా మంజరితో కలిసి ముందుకే సాగిపోతున్నాడు. అతి సుకుమారి దేవసుందర దగ్గర అంతకాలం పరిచారికగా ఉన్న ఆ వేశ్యకి ఆమె పెంపుడు కూతురు కావడం వల్ల రాజకుమార్తెలాగానే పెరిగింది. ఎండకు కందిపోయే ఆమె ముఖకాంతి దీర్ఘ ప్రయాణాల్లో తిరిగిపోయి ఉండడం చూసిన యువరాజు సహించలేకపోతున్నాడు. అతని వియోగమును సహించలేక ఆమె పొట్టుబట్టి తనంతట తాను అతనిని అనుసరించింది కాబట్టి ఆ ప్రయాణాలు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ ఆ శ్రమను లోపలే దిగమింగుకుంటూ పైకి మాత్రం గంభీరంగా ఉంటూ ప్రియునికి తన వల్ల ఆందోళన లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎంత ప్రయత్నించినా ఆ ప్రయాణాల్లో ఆమె ఒకనాటి ఎండగాల్పులకు వడదెబ్బ తగిలి ఒంటి మీద స్పృహ లేకుండా పడిపోయింది. అందుకు యువరాజు ప్రాణం తల్లడిల్లిపోయింది. అయ్యో మంజరి, ఈ ప్రయాణాలు అతి కష్టతరములని ఎంత నచ్చజెప్పినా విన్నావు కాదు. నా ఎందుండే ప్రేమ కొద్దీ నా వియోగమును సహించలేక వెంట బయలుదేరావు. ఇంతవరకు మొండిగా నెట్టుకొచ్చావు. ఈనాటి ఈ ఎండదెబ్బకు తట్టుకోలేక ఒడిగట్టి పడిపోయావు. అయ్యయ్యో, ఇప్పుడేం దారి? నీకు సేద తీర్చడానికి గుక్కెడు నీళ్లైనా దొరకని ఈ అధ్వానపు టడవిలో నేనేం చేయను అని యువరాజు పురుషవేషంలో ఉన్న మంజరి శిరస్సును ఒడిలో పెట్టుకుని ఆలోచన పాలుపోక విలపిస్తున్న సమయంలో ఆ మార్గాన పోయే ఒక దిగంబరి యువరాజు యొక్క ఆర్తనాదమును విని వడివడిగా ఆ తావుకు పరిగెత్తుకొచ్చి చేరాడు. సర్వాంగములు బయటుంచుకుని వస్త్రహీనుడై ఉన్న ఆ దిగంబరిని చూడగానే యువరాజు భయ విభ్రాంతుడయ్యాడు. బలిష్టంగా చెయ్యెత్తునున్న పురుషుడు, జడలు కట్టిన జుట్టు, పెరిగిన గెడ్డము కలిగిన ఆ వ్యక్తి సిగ్గులేకుండా దిశమొలతో తిరుగుతున్నాడేమా అని ఆశ్చర్యం కలిగినప్పటికీ ఎండదెబ్బకు శోషిల్లిన మంజరి ప్రమాద స్థితి ముందు యువరాజుగా దిగంబరుని గురించి ఎక్కువగా ఆలోచించగల అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఆరతనాదం చేసింది నువ్వేనా అని ముందుగా ఆ దిగంబరి యువరాజుని అడిగాడు. అవును స్వామి, నేనే. ఎందుకని? చూస్తున్నారు కదా స్వామి, నా మిత్రుడు ఎండదెబ్బకు ఒడిగట్టి పడిపోయాడు.
అతన్ని బ్రతికించుకునే తెరువు గానక విలపిస్తున్నాను. చాలా దూర ప్రయాణం చేసొచ్చిన మాకు ఇక్కడ గుక్కెడు నీళ్లు దొరికే మార్గముంటే నా మిత్రుణ్ణి ప్రాణాపాయంలోంచి తప్పించుకోవచ్చు. పిచ్చివాడా, ఇది నీళ్లు నిప్పులు దొరికే అడవి కాదు. ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావంటే నిన్ను నీ మిత్రుణ్ణి ఏ రాక్షసైనా వచ్చి మింగిపోతుంది. నువ్వన్నా త్వరగా పారిపోయి ప్రాణాలు రక్షించుకో. ఇదంతా దుష్టరాక్షసులకు నిలయమైన ఘోరారణ్యం. త్వరపడు. అయ్యో, అదెలా స్వామి? చావు బ్రతుకుల సంధిలో శోషిల్లిపడున్న నా మిత్రుణ్ణి ఇక్కడ వదిలి నిజప్రాణ రక్షణ కోసం ఒక్కణ్ణీ పారిపోయే స్వార్థపరుని కాను స్వామి నేను. అయితే నీ మిత్రుడితో నువ్వు కూడా చేస్తావా? అయితే స్వామి, నా మిత్రుడు బ్రతకనప్పుడు నేను బ్రతికి కూడా ప్రయోజనం లేదు అని యువరాజు అంటుండగా అంతలో దూరాన దిక్కులు పెక్కటిల్లే ఒక భయంకర గర్జన, ఆకాశం విరిగినట్లు ఒక గాండ్రింపు వినిపించింది. అదుగో, విన్నావా? నేను చెప్పలేదు? అభాగ్యుడా, పారిపో, అదే ఘోర రాక్షసి ఈ వైపుకే పరిగెత్తుకొస్తోంది అన్నాడు దిగంబరి తిరిగి. వస్తే రానియండి, ఆ రాక్షసితో నేను యుద్ధం చేసి జయిస్తాను. అంత ప్రజ్ఞావంతుడువా నువ్వు? కాకపోతే నా మిత్రుడితో పాటే నేను కూడా చస్తాను. అంతేకాని భయపడి పారిపోవడం మా తత్వానికి విరుద్ధం. ఆ మాట విని దిగంబరి కొంచెం ఆలోచించి, శాబాష్, నీ ధైర్య సాహసాలకు నాకు సంతోషమైంది. ఇవిగో నీళ్లు, నీ స్నేహితుణ్ణి బ్రతికించుకో అని దిగంబరంటే యువరాజు ఆశతో అతని ముఖం వైపు చేతుల వైపు చూశాడు. కాని నీటి పాత్ర కాని నీళ్లు కాని ఏమీ లేవు. అతను ఎందుకలా పరిహాసమాడుతున్నాడో యువరాజుకు అర్థం కాలేదు. ఆపదలో ఉన్నవారితో పరిహాసమా? కాదు. ఏవీ నీళ్లు? ఇటు చూడు అంటూనే ఆ దిగంబరి యువరాజు చూస్తుండగా తన ఒక రిక్తహస్తాన్ని పిడికిలిగా పట్టి పిండాడు. ఆ పిడికిల్లో నుంచి వేలెడు లావున పరిశుద్ధమైన జలం ఏకధారగా వర్షించడం చూసి విజయకుమార్ తెల్లబోయాడు. సంతోషంతో తన ఒడిలో ఉన్న మంజరి నోటిని ముఖాన్ని ఆ నీటిధారకు వాటంగా పట్టుకున్నాడు. మంజరి ఆ చల్లటి నీళ్లు ముఖం మీద పడిన వెంటనే కళ్ళు విప్పింది. నోరు తెరచి కావలసినన్ని నీళ్లు తాగింది. కొబ్బరి నీళ్లు కాబోలు, ఎంత తీయగా ఉన్నాయి అని పురుషవేషంలో ఉన్న మంజరనగా దిగంబరి నవ్వుతూ, దాహమవుతుంటే నువ్వు కూడా తాగొచ్చు అన్నాడు యువరాజుతో. విరామం లేకుండా దిగంబరి పిడికిల్లో నుంచి అదే ప్రకారం ఏకధారగా ఇంకా వర్షిస్తూనే ఉన్న ఆ నీళ్లను యువరాజు కూడా కడుపు నిండా తాగి, స్వామి, తమరెవరో మహాత్ములు, గంగాభవానీని పిడికిల్లో ధరించిన యోగులు, సకాలంలో అవతరించి నా ప్రాణమిత్రుల్ని రక్షించారు అంటూ దిగంబర పాదాలకు నమస్కరించాడు. మంజరి కూడా దిగంబరి చేతి నుంచి ప్రవహిస్తోన్న ధారను చూసి విభ్రాంతురాలైంది. కాని పురుషవేషంలో ఉన్న సహజంగా స్త్రీ కాబట్టి దిశమలతో ఉన్న దిగంబరిని చూడలేక తలదించుకుంది. నీళ్లు చాలు కదూ? చాలు స్వామి, చాలు. మీ ఉపకారం జన్మ జన్మలకి మరిచిపోం. ఆ వెంటనే నీటిధార దానంతటదే ఆగిపోయింది. దిగంబరి పిడికిలి విప్పాడు. ఏముంది, కొడారిన మామూలు చెయ్యి. ఇకనైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నరవాసన తగిలిందంటే రాక్షసులొచ్చి పడతారు, మీ ఇద్దరినీ మింగుతారు. తమరింత గొప్ప మహాత్ములు కదా, రాక్షస సంహారం చేయలేరా స్వామి అని యువరాజు అడిగాడు. నేను కాదు, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడైనా ఆ ఘోర రాక్షసిని చంపలేరు. దాని అరుపు విన్నారు కదా, ఎంత భయంకరంగా ఉందో. అది ఈ ప్రాంతపు రాక్షసులందరికీ నాయకురాలు. అంత శక్తి ఆ రాక్షసికెలా వచ్చింది స్వామి? మీలాంటి మహత్తు గలవారు సైతం ఆ రాక్షసిని జయించలేకపోవడానికి కారణమేమిటి? ఆ రాక్షసి ఘోరమైన తపస్సు చేసి దుర్గ వల్ల మహాశక్తివంతములైన కొన్ని వరములు పొందింది. అందువల్లనే దాన్ని జయించడం అసాధ్యమైన పని. దానికేమి, మీరిద్దరూ ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి పోతున్నారు? స్వామి, నేను భానునగర యువరాజును. నా పేరు విజయకుమార్. కూడా ఉన్నది నా రెండవ ప్రాణం అనుకోండి. ఒక మాయల పకీరు మా నగరం ప్రవేశించి 2 కన్యలను, నా మిత్రుణ్ణి అపహరించుకుని పోయాడు. నేనా మాయల పకీర్ను తొదముట్టించి నా ఆత్మీయుల్ని వాడి చెరలో నుంచి విడిపించడానికి ప్రతిజ్ఞ పట్టి రాజధాని నుంచి బయలుదేరి 2 మాసాలైంది. ఆ దుర్మార్గుడు చేతికి చిక్కి అందకుండా పరారీ అవుతున్నాడు. అందువల్ల నా ప్రతిజ్ఞ ఇంతవరకు నెరవేరలేదు. ఓ మాయల పకీరా అని దిగంబరి ఒక నిట్టూర్పుని విడిచాడు. ఆ దుర్మార్గుడు మీకు తెలుసునా స్వామి? తెలుసునుగాని మీరు చాలా పెద్ద పని పెట్టుకున్నారు. అయినా సరే, ప్రాణాలు పోగొట్టుకోవడమో పకీరును పట్టడమో రెండే గాని 3వ మార్గం లేదు స్వామి. సత్కారం చేస్తానంటే కాదన్ను, కాని సంభవం కాదని. అయినా ప్రయత్నం చెయ్యండి. మీకు వాడి నివాసం తెలిస్తే చెప్పండి స్వామి. ఇక్కడికి 8 ఆమడల దూరంలో ఒక మంత్రాల మర్రి ఉంటుంది. అది వాడి నివాసం. అందులోనే వాడిచే బంధించబడిన మీ ఆత్మీయులు ఉండుంటారు. కాని ఆ మంత్రాల మర్రిని ప్రవేశించడమే అసాధ్యమైన పని.
అయినా సరే మనవి చేశాను కదా స్వామి, ప్రయత్నించి తీరవలసిందే. మంచిది. దుష్ట సంహారం చేసి ప్రపంచ కళ్యాణం జరుపుతానంటే ఎవరు కాదంటారు? అంతలోనే తిరిగి ఆ ఘోర రాక్షసి యొక్క భయంకర గర్జనలు వినిపించాయి. అదుగో ఆ భీకరాకారం ఇటే కదలొస్తోంది. నరవాసన పసిగట్టుంటుంది. జాగ్రత్త, భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక అని దిగంబరి ఆ తావును వదిలి వడివడిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మంజరి, విన్నావు కదా దిగంబరి మాటలు? విన్నాను ప్రభు. అయితే నన్నేం చేయమంటారు? నేను ఎలాగా శాసించక తప్పదు. నీ ఒక్క ప్రాణమైనా కాపాడుకుంటే మంచిది. ఆ ఘోర రాక్షసి మీద పడకముంపే త్వరపడు. నా దేవుడిగా ఎంచుకుని ఆరాధించుకునే మీ ప్రాణం కంటే నా ప్రాణం ఏమంత విలువగలది కాదు. నేను మీతో బయలుదేరింది ఆపద సమయంలో తప్పుకొని ప్రాణరక్షణ చేసుకోవడానికి కాదు, మీకు అండగా నిలిచి మీకు కలిగే ప్రమాదాలను తప్పించడానికి. అయ్యో, మాట వినవు కదూ. తప్పించడం సాధ్యం కాక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మీతో పాటే నేను. బ్రతికితే ఇద్దరం బ్రతుకుతాం, లేకుంటే నాకు ఆహారం కండి అని ఉరుముకొంటూ అంతలో ఆ రాక్షసి వారున్న దగ్గరకు గెంతుకుంటూ రానే వచ్చింది. ఒక మనిషికి 100 రెట్లు అధికమైన దీర్ఘ శరీరంతో వాడి కూరలు ముందు పెట్టుకుని అగ్నిగోళాల వంటి కళ్ళల్లోంచి జ్వాలలు విరజిమ్ముకుంటూ, అవురవురా, మీరెవర్రా? ఆ దిగంబరి ఏడిరా? ముందర మిమ్మల్ని, ఆ తర్వాత వాణ్ణి ముట్టుబెట్టడానికే నేనొచ్చాను అని గర్జించుకుంటూ చేతిలో ఉన్న కరవాలమును జుళిపించుకుంటూ మీదకి దుముకుతోన్న భయంకర రాక్షసిని ఎదుర్కోవడానికి యువరాజు తక్షణం వరలోంచి కత్తి దూశాడు. పురుష రూపంలో ఉన్న మంజరి అంతకుముందే ఖడ్గపాణియే అతనికి అండగా నిలిచింది.